రెసిడెన్షియల్ స్టేటస్లో టోటల్ 4 సెక్షన్స్ ఉన్నాయి, 5, 6 అండ్ 7 అండ్ 9. సో ఇందులో 5, 6 అండ్ 9 సెక్షన్స్ ఇంపార్టెంట్ అమ్మా. 7th వన్ ఈజ్ అన్ అన్ఇంపార్టెంట్ సెక్షన్, మీరు ఇగ్నోర్ చేయొచ్చు. ఓకే, సెక్షన్ 5 డీల్స్ విత్ determination of residential status. Section 6 scope of total income. Section 9 deemed to accrue or arise in India. ఈ 3 సెక్షన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఈ చాప్టర్లో. సో ఇందులో సెక్షన్ 5 హౌ టు అసర్టైన్ ద రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఏ పర్సన్ అమ్మ. పర్సన్ ఇంక్లూడ్స్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ పర్సన్స్? 7. పర్సన్ డెఫినేషన్లో టోటల్ 7 మెంబర్స్ ఉన్నారు. ఆ 7 మెంబర్స్ క్లాసిఫైడ్ ఇంటూ 4 పార్ట్స్ అమ్మ. పార్ట్ 1 ఇండివిజువల్స్, పార్ట్ 2 హెచ్యుఎఫ్, పార్ట్ 3 కంపెనీస్ and all other persons. All other persons are having same rules and regulations amma for ascertaining his residential status. మిగతా వాళ్ళందరికీ సేమ్ రూల్ అప్లై అవుతుంది. సో ఇండివిజువల్ స్టేటస్ అసర్టైన్మెంట్ అనేది హౌ టు అసర్టైన్ ద రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఇండివిజువల్ అంటే బేస్డ్ ఆన్ కండిషన్స్ అమ్మ. బేస్డ్ ఆన్ కండిషన్స్. దీనికి కొన్ని కండిషన్స్ ఇచ్చాడు, కండిషన్స్ సాటిస్ఫై చేశాడా లేదా చెక్ చేయాలి. హౌ టు అసర్టైన్ ద రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ హెచ్యుఎఫ్ బేస్డ్ ఆన్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్. బేస్డ్ ఆన్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్. How to ascertain the residential status of a company based on effective management. Based on place of effective management. Based on place of effective management. For all other persons similar to HUF, based on control and management. సో ఒక ఇండివిజువల్ స్టేటస్ తెలుసుకోవాలంటే ఏం చూడాలి? కండిషన్స్ చెక్ చేయాలి. హెచ్యుఎఫ్ స్టేటస్ అంటే కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ ఏ ప్లేస్లో ఉందో చూడాలి. అలాగే కంపెనీ స్టేటస్ తెలుసుకోవాలంటే ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ లొకేట్ అయి ఉన్న ప్లేస్ చెక్ చేయాలి. ఫర్ ఆల్ అదర్ పర్సన్స్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్. సో ఇవన్నీ చాలా సింపుల్ అమ్మ, మీరు ఓన్గా చదువుకోవచ్చు, జస్ట్ సింగిల్ సెంటెన్స్ ఉంటుంది. సో కాబట్టి ఇందులో ఇంపార్టెంట్ స్టేటస్ ఏది అంటే ఇండివిజువల్ స్టేటస్. హౌ టు అసర్టైన్ ద రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఇండివిజువల్. దీన్నే మనం ఈ క్లాస్లో డిస్కస్ అయిపోతున్నాం. ఓకే, సో ఇండివిజువల్ స్టేటస్. ఇండివిజువల్స్ ఆర్ హ్యావింగ్ 3 types of statuses అమ్మ. ఇండివిజువల్స్ హ్యావింగ్ 3 types of statuses. రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్. సో నౌ ద క్వశ్చన్ ఈస్ వెన్ ద ఇండివిజువల్ గెట్స్ ద ఫస్ట్ స్టేటస్. దానికి వాడు కండిషన్స్ 4 కండిషన్స్ ఇచ్చాడమ్మా. బేసిక్ కండిషన్స్ 2 ఇచ్చాడు, అడిషనల్ కండిషన్స్ 2 ఇచ్చాడు. 2 బేసిక్ కండిషన్స్, 2 అడిషనల్ కండిషన్స్. యాక్ట్ సేస్ దట్ if any one of the basic condition was satisfied and both the additional conditions were satisfied, B1 B2 లో any one satisfy చేసి A1 and A2 both గనక satisfy చేస్తే వాడిని ROR అనొచ్చమ్మా. సో when the individual gets the status of ROR అంటే ఏమని చెప్తారు? satisfied any one of the basic conditions, any one of the basic conditions and both the additional conditions.
సో ఇండివిజువల్కి ఆర్ఓఆర్ స్టేటస్ రావాలంటే ఏం జరగాలి? ఎనీ వన్ ఆఫ్ ద బేసిక్ కండిషన్స్ అండ్ బోత్ ద అడిషనల్ కండిషన్స్, దెన్ హీ విల్ గెట్ ద స్టేటస్ ఆఫ్ రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్. ఇట్స్ సింప్లీ సేస్ దట్ 1+2 అమ్మ. 1 అంటే ఎనీ బేసిక్ కండిషన్లో ఎనీ 1 సాటిస్ఫై చేస్తే చాలు. 2 అంటే బోత్ ద అడిషనల్ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయాలి. సో 1+2, 1+2 వీడు ఈజీగా గుర్తుపెట్టుకోవటానికమ్మా. 1+2 ఇలా గనక జరిగితే ఆర్ఓఆర్ అవుతాడు. అర్థమైందా? నెక్స్ట్ ఆర్ఎన్ఓఆర్. ఆర్ఎన్ఓఆర్ సేస్ దట్ సాటిస్ఫైడ్ ఎనీ వన్ ఆఫ్ ద బేసిక్ కండిషన్స్ బట్ 1 ఆర్ నన్ ఆఫ్ ద అడిషనల్ కండిషన్స్ అంటమ్మా. 1+2కి ఆపోజిట్ 1+1 ఆర్ 0. ఇది జరిగినప్పుడు ఆర్ఎన్ఓఆర్ అవుతాడు. 1+1 ఆర్ 0 అంటే ఎనీ వన్ ఆఫ్ ద బేసిక్ కండిషన్స్ బట్ 1 ఆర్ నన్ ఆఫ్ ద అడిషనల్ కండిషన్. ఆర్డినరీ అవ్వాలంటే బోత్ కావాలి. బోత్కి ఎగనెస్ట్ ఏంటి? 1 ఆర్ నన్. 1 సాటిస్ఫై చేసినా ఫెయిల్ అయినట్టే, నన్ సాటిస్ఫై చేసినా ఫెయిల్ అయినట్టే. సో ఇప్పుడు ఈ స్టేటస్ రావాలంటే ఏం జరగాలి? ఎనీ వన్ ఆఫ్ ద బేసిక్ కండిషన్స్, ఎనీ వన్ ఆఫ్ ద బేసిక్ కండిషన్స్ అండ్ 1 ఆర్ నన్ ఆఫ్ అడిషనల్ కండిషన్స్. అప్పుడు దెన్ హీ విల్ గెట్ ద స్టేటస్ ఆఫ్ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. అర్థమైందా పాయింట్? అలాగే నాన్ రెసిడెంట్ ఎప్పుడు అవుతాడంటే 0 అమ్మ. 0 అంటే B1 B2లో రెండూ ఫెయిల్ అయితే దెన్ హీ విల్ గెట్ ద స్టేటస్ ఆఫ్ నాన్ రెసిడెంట్. నన్ ఆఫ్ ద బేసిక్ కండిషన్స్, నన్ ఆఫ్ ద బేసిక్ కండిషన్స్, నన్ ఆఫ్ ద బేసిక్ కండిషన్స్. B1 B2లు బోత్ ఫెయిల్ అయితే హీ షల్ బి డిసైడెడ్ యాజ్ నాన్ రెసిడెంట్. డోంట్ గో ఫర్ అడిషనల్ కండిషన్స్. అడిషనల్స్కి వెళ్ళాలి అంటే కంపల్సరీ వాడు ఎవరై ఉండాలి? రెసిడెంట్ అయి ఉండాలి. రెసిడెంట్ అయితేనే ఆర్డినరీ స్టేటస్ చెక్ చేయాలి. రెసిడెంటే కాకపోతే ఆర్డినరీ అనే క్వశ్చనే రాదమ్మా. అర్థమైందా? ఇప్పుడు B1 B2లు రెండూ ఫెయిల్ అయితే ఈ షల్ డైరెక్ట్లీ బి ట్రీటెడ్ యాజ్ నాన్ రెసిడెంట్. డోంట్ చెక్ ద అడిషనల్ కండిషన్స్ బికాస్ ఆర్డినరీ స్టేటస్ ఇస్ నాట్ అవైలబుల్ టు నాన్ రెసిడెంట్స్. నాన్ రెసిడెంట్కి ఆర్డినరీ స్టేటస్ ఉండదు. అర్థమైందా? ఆర్డినరీ స్టేటస్ చెక్ చేయాలంటే ఫస్ట్ వాడు రెసిడెంట్ అయి ఉండాలి. రెసిడెంట్ అయినప్పుడే దెన్ ప్లీజ్ చెక్ ద అడిషనల్ కండిషన్స్ వైల్ కాలిక్యులేటింగ్ హిస్ ఆర్డినరీ స్టేటస్ అమ్మ. సో ఇది ఇండివిజువల్ స్టేటస్ కాలిక్యులేట్ చేసాడు. నాకు ఒకసారి ఆన్సర్ చెప్పండి. B1 B2 A1 A2. సో ఎక్స్ అనే ఒక పర్సన్ ఉన్నాడమ్మా. B1 సాటిస్ఫైడ్, B2 నాట్ సాటిస్ఫైడ్, A1 సాటిస్ఫైడ్, A2 సాటిస్ఫైడ్. వీడికి ఏ స్టేటస్ వచ్చే ఛాన్స్ ఉంది? ఎస్, రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్. వెరీ ఇంపార్టెంట్. సో బికాస్ హీ వాజ్ సాటిస్ఫైడ్ వన్ ఆఫ్ ద బేసిక్ కండిషన్స్ అండ్ బోత్ ద అడిషనల్ కండిషన్స్. మనకు కావాల్సింది అదే కదా అక్కడ జరగాల్సింది. నెక్స్ట్ మిస్టర్ వై సాటిస్ఫైడ్, B1 నాట్ సాటిస్ఫైడ్, B2 సాటిస్ఫైడ్, A1 సాటిస్ఫైడ్, A2 సాటిస్ఫైడ్. అదే same status gets attracted automatically because he was satisfied one of the basic conditions and both the additional condition. మనం అక్కడ చెప్పిన సెంటెన్స్ ఫుల్ఫిల్ అవుతుంది కదా. నెక్స్ట్ జెడ్, B1 సాటిస్ఫైడ్, B2 నాట్ సాటిస్ఫైడ్, A1 సాటిస్ఫైడ్, A2 నాట్ సాటిస్ఫైడ్. రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ బికాస్ he was satisfied only one of the బేసిక్ కండిషన్స్ బట్ ఓన్లీ 1 అడిషనల్ కండిషన్. ఆర్డినరీ అవ్వాలంటే మనకి బోత్ కావాలి. ఇక్కడ 1 సాటిస్ఫై చేస్తే ఆర్డినరీ స్టేటస్ రాదు. అర్థమైందా? నెక్స్ట్ మిస్టర్ ఏ, B1 నాట్ సాటిస్ఫైడ్, B2 సాటిస్ఫైడ్, A1 నాట్ సాటిస్ఫైడ్, A2 సాటిస్ఫైడ్. రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ బికాస్ హీ వాజ్ సాటిస్ఫైడ్ వన్ ఆఫ్ ద బేసిక్ కండిషన్స్ అండ్ ఓన్లీ 1 అడిషనల్ కండిషన్. నెక్స్ట్ మిస్టర్ బి, B1 నాట్ సాటిస్ఫైడ్, B1 సాటిస్ఫైడ్, B2 నాట్ సాటిస్ఫైడ్, A1 A2 బోత్ నాట్ సాటిస్ఫైడ్. హియర్ ఆల్సో సేమ్ స్టేటస్ గెట్స్ అట్రాక్టెడ్, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. సో అండ్ లాస్ట్ వన్ సి, B1 B2 నాట్ సాటిస్ఫైడ్. Whenever both the basic conditions were not satisfied, then need not check
అడిషనల్ కండిషన్స్ హీ షల్ బి డైరెక్ట్లీ డిసైడెడ్ యాజ్ ఆన్సర్స్. అర్థమైందా? ఈ టేబుల్ అర్థమైతే మీకు ఆ సెంటెన్స్ ఫార్మేషన్ ఈజీగా ఐడెంటిఫై చేసినట్టు. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, వెన్ విల్ గెట్ ద స్టేటస్ ఆఫ్ ROR? ఎనీ వన్ ఆఫ్ ద బేసిక్ కండిషన్స్ అండ్ బోత్ ద అడిషనల్ కండిషన్స్. RNOR అవ్వాలంటే ఎనీ వన్ ఆఫ్ ద బేసిక్ కండిషన్స్ అండ్ వన్ ఆర్ నన్ ఆఫ్ ద అడిషనల్ కండిషన్స్. NR అవ్వాలంటే నన్ ఆఫ్ ద బేసిక్ కండిషన్స్ వర్ సాటిస్ఫైడ్, లేదా బోత్ ద బేసిక్ కండిషన్స్ వర్ నాట్ సాటిస్ఫైడ్. మీరు ఎలా రాసుకున్నా పర్లా, బట్ ఆ కంటెంట్ని వాడు కమ్యూనికేట్ చేయాలి. ఓకే, బట్ హియర్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. దీనికి 2 ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఎక్సెప్షన్స్ జనరల్గా హౌ మెనీ నెంబర్ ఆఫ్ కండిషన్స్ టు బి సాటిస్ఫైడ్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ద రెసిడెన్షియల్ స్టేటస్ అంటే ఏం చెప్తారు? 4 కండిషన్స్, 2 బేసిక్ కండిషన్స్, 2 అడిషనల్. బట్ దెర్ ఆర్ 2 ఎక్సెప్షనల్ కేసెస్. ఇన్ దోస్ కేసెస్ ద ట్రీట్మెంట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అమ్మా. అక్కడ 4 కండిషన్స్ కాదు, ఇంకేదో చేయాలి. ఆ కేసెస్ ఇంపార్టెంట్. మొన్న ఎగ్జామ్లో CA ఎగ్జామ్లో ఎక్సెప్షన్ నుంచి ప్రాబ్లం వచ్చింది. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మిమ్మల్ని టెస్ట్ చేయాలంటే కంపల్సరీ ఎక్సెప్షన్స్లోకి వాళ్ళు టచ్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో ఎక్సెప్షన్స్, దెర్ ఆర్ 2 ఎక్సెప్షనల్ కేసెస్. ఎక్సెప్షన్ 1, ఇండియన్ సిటిజన్ లీవ్స్ ఇండియా ఫర్ employment or crew of an Indian ship. Any of these purposes, Indian citizen leaves India for the purpose of either employment or crew of an Indian ship. So this is exception 1. ఎవరైనా ఇండియా వదిలిపెట్టి ఫారిన్ వెళ్తున్న వాళ్ళు ఉంటారు కదా, పర్మనెంట్ సెటిల్మెంట్ కోసం వెళ్ళేవాళ్ళు, షిప్లో మెంబర్ కింద వెళ్ళేవాళ్ళు. క్రూ అంటే మెంబర్ అమ్మ. ఒక షిప్ అనగానే ఒక 20-25 మెంబర్స్ స్టాఫ్ ఉంటారు షిప్లో. ఆ స్టాఫ్ మెంబర్స్ని ఏమంటాం? క్రూ మెంబర్స్ అంటాం. వాళ్ళకు కూడా ఎక్సెప్షన్ వస్తుంది. సో ఇండియన్ సిటిజన్ లీవ్స్ ఇండియా ఐదర్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఆర్ యాజ్ ఏ క్రూ ఆఫ్ ఎన్ ఇండియన్ షిప్ అమ్మ. ఇన్ దీస్ కేసెస్ exception 1 says that need not check basic condition 2, apply B1 only B1 నే చెక్ చేయాలమ్మా. ఏంటి ట్రీట్మెంట్ ఇన్ దిస్ కేస్? అప్లై B1 only. హియర్ బేసిక్ కండిషన్ 2 ఈస్ నాట్ అప్లికబుల్. అసలు చెక్ చేయొద్దు, చెక్ చేస్తే ఆన్సర్ పోతుంది. అప్లై B1 ఓన్లీ. ఇఫ్ ఇట్ వాజ్ సాటిస్ఫైడ్, B1 సాటిస్ఫై అయితే దెన్ గో ఫర్ అడిషనల్ కండిషన్. అడిషనల్ కండిషన్స్ యాజ్ ఇట్ ఈస్గా అప్లై అవుతాయమ్మా. A1 అండ్ A2 గెట్స్ అట్రాక్టెడ్ ఆటోమేటికల్లీ ఇఫ్ B1 వాజ్ సాటిస్ఫైడ్. ఆర్డినరీ స్టేటస్ యాజ్ ఇట్ ఈజ్లీ అప్లికబుల్ హియర్ ఆల్సో, బట్ హియర్ ద చేంజ్ ఈస్ B2ని తీసేయండి అని చెప్తున్నాడు. రిమైనింగ్ ఆల్ 3 కండిషన్స్ విల్ బి అప్లికబుల్ యాజ్ ఇట్ ఈస్ అమ్మా. అర్థమైందా పాయింట్? ఇఫ్ B1 was satisfied, then he shall be treated as resident. Then go for additional conditions automatically. Okay na? So this is exception 1 amma. Important. Next, exception 2. Exception 2. So the most important exception amma. Exception 2, Indian citizen or person of an Indian origin Indian citizen or person of an Indian origin comes to India on visit. Comes to India. This is exception 2. But here is one of the important point here is this exception 2 shall be again classified into 2 parts. Exception 2, part A, part B. Indian citizen or person of an Indian origin comes to India on visit. ఆల్రెడీ ఇండియా నుంచి వెళ్ళి ఫారిన్లో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఫారిన్లో సెటిల్ అయిన ఇండియన్ సిటిజన్స్ ఉన్నాడు కదా. ఒక సాఫ్ట్వేర్ బిజినెస్ వచ్చి 10 years బ్యాక్ ఫారిన్కి వెళ్ళాడు, అమెరికాలో సెటిల్ అయ్యాడు. ఇప్పుడు వాడిని ఏమనొచ్చు?
ఇండియన్ సిటిజన్ సెటిల్డ్ అవుట్ సైడ్ ఇండియా సిన్స్ 10 years. ఇప్పుడు వాడు ఇండియాకి వస్తున్నాడు, వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఇక్కడి నుంచి వెళ్ళినాడే కదా, కాబట్టి ఇండియాలో వాడికి రిలేటివ్స్ వాళ్ళు ఉంటాయి, అకేషన్స్ అవి జరుగుతూ ఉంటాయి కదా, రెగ్యులర్గా వాడిని ఇండియాని విజిట్ చేస్తూ ఉంటాడు, వాళ్ళందరికీ అప్లై అవుతుంది. ఇప్పుడు ఇండియా నుంచి వెళ్ళి ఫారిన్లో సెటిల్ అయిన వాళ్ళందరూ ఇండియాకి వస్తున్నప్పుడు ఈ ఎక్సెప్షన్ ఫాలో అవ్వచ్చు. అర్థమైందా? చాలామంది ఉన్నారు అమెరికాలో, క్రోర్స్ ఆఫ్ ఉన్నారు మన ఇండియన్ సిటిజన్స్. సో వాళ్ళందరికీ ఇది అప్లై అవుతుంది. సో ఇండియన్ సిటిజన్ ఆల్రెడీ సెటిల్డ్ outside India, but during the current previous year visit India for any purpose ఏదైనా, అది మ్యారేజ్ అవ్వచ్చు, ఏదైనా వేరే పర్పస్ అయి ఉండొచ్చు, ఇండియాను విజిట్ చేస్తున్నాడు, బట్ ఆల్రెడీ సెటిల్డ్ అవుట్ సైడ్ ఇండియా సిన్స్ సో మెనీ ఇయర్స్. వాడు గతంలోనే వెళ్ళి ఫారిన్లో సెటిల్ అయ్యాడు, బట్ ఇప్పుడు ఇండియాకి వస్తున్నాడు. బట్ ఇండియాకి వచ్చినప్పుడు పార్ట్ ఏ సేస్ దట్ ఇఫ్ హిస్ టోటల్ ఇన్కమ్ other than income from foreign sources, other than income from foreign sources, total income other than income from foreign sources and is nothing but income from Indian sources. Indian source of income గురించి చెప్తున్నాడు. Indian source of income does not exceed 15 lakhs. Does not exceed 15 lakhs. 15 lakhs cross అవ్వకపోతే does not exceed 15 lakhs. Then here the treatment is same as exception 2. Exception 1. Same as exception 1. Same as exception 1 is nothing but apply B1 only. If B1 was satisfied, apply A1 and A2 also. Similar to first exception amma. So similar to first exception. So మీరు యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోవచ్చు. నెక్స్ట్ పార్ట్ బి సంథింగ్ యూనిక్ అమ్మ. పార్ట్ బి దీనికి ఆపోజిట్ సెంటెన్స్ అమ్మ. ఏంటి ఆపోజిట్ సెంటెన్స్? సేమ్ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్ బట్ డస్ నాట్ ఎక్సీడ్ ప్లేస్లో ఎక్సీడ్ 15 lakhs. సేమ్ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్ ఎక్సెప్ట్ లాస్ట్ వర్డ్ అమ్మది ఎక్సీడ్ 15 lakhs. So here one of the important point, apply B1 or modified B2. B1 or modified B2. B1 ఇక్కడ B2 కూడా చెక్ చేయాలంట, బట్ ద B2 మస్ట్ బి మాడిఫైడ్ స్లైట్లీ. జస్ట్ B2 ఏం చెప్తుంది, నేను కండిషన్స్ చెప్పట్లా. B2 సేస్ దట్ కరెంట్ ప్రీవియస్ ఇయర్లో 60 ఉండి ప్రిసీడింగ్ 4 yearsలో 365 days ఉండ. దిస్ ఈస్ బేసిక్ కండిషన్ 2 అమ్మ. బట్ మాడిఫైడ్ B2 సేస్ దట్ 60 ప్లేస్లో 120ని రీప్లేస్ చేయమంటున్నాడు. అంటే 120 days స్టే ఇన్ ఇండియా, అట్లీస్ట్ 120 days డ్యూరింగ్ ద కరెంట్ ప్రీవియస్ ఇయర్ అండ్ అట్లీస్ట్ 365 days డ్యూరింగ్ 4 years ప్రిసీడింగ్ ద కరెంట్ ప్రీవియస్ ఇయర్. B2 ఏమో 60 + 365 అని చెప్తుంది. మాడిఫైడ్ B2 120 + 365 అని చెప్తుంది. అంటే 60 ప్లేస్లో 120ని రీప్లేస్ చేసి B2ని యాజ్ ఇట్ ఈస్గా ప్రొడ్యూస్ చేయమంటున్నాడు. అర్థమైందా? చేంజ్ అర్థమైంది కదా? సో అది మాడిఫైడ్ B2 వాజ్ సాటిస్ఫైడ్. సో B1 ఆర్ మాడిఫైడ్ B2 రెండు కండిషన్స్ని చెక్ చేయాలమ్మా. బట్ హియర్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. ఇఫ్ B1 వాజ్ సాటిస్ఫైడ్ దెన్ అప్లై అడిషనల్ కండిషన్స్ ఆల్సో. If B1 was satisfied, then apply additional conditions also for ascertaining his ordinary status. B1 satisfy చేస్తే ఏమవుతాడు, అక్కడికి రెసిడెంట్ అవుతాడు. Then go for ordinary status by using additional conditions అమ్మ. But here is one of the important. If modified B2 was satisfied, then additional conditions not applicable. Need not apply the additional conditions. Don't check the additional conditions. ఇప్పుడు ఏం సాటిస్ఫై చేస్తే, మాడిఫైడ్ B2 సాటిస్ఫై చేస్తే దెన్ హీ షల్ బి ట్రీటెడ్ యాజ్ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. నాట్ ఆర్డినరీ కింద డిసైడ్ చేసామంటున్నాడు. ఆర్డినరీ స్టేటస్ ఈజ్ నాట్ అప్లికబుల్. ఆర్డినరీ స్టేటస్ ఎప్పుడు చూడాలి? B1 సాటిస్ఫై చేస్తే చూడాలి. మాడిఫైడ్ B2 కనుక సాటిస్ఫై చేస్తే నీడ్ నాట్ చెక్ అడిషనల్ కండిషన్స్. దెన్ హీ షల్ బి ట్రీటెడ్ యాజ్ resident but
నాట్ ఆర్డినరీ రెసిడెంట్. దట్స్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఇట్స్ 1 mark bit also నమ్మ. సో ఎక్సెప్షన్ 2 పార్ట్ బి. ఎక్సెప్షన్ 2 పార్ట్ బిలో B1 సాటిస్ఫై చేస్తే A1 A2 చెక్ చేయాలి. ఒకవేళ మాడిఫైడ్ B2 సాటిస్ఫై చేస్తే A1 A2ని చెక్ చేయొద్దు. చెక్ చేస్తే ఆన్సర్ పోతుంది. చెక్ చేయకుండానే వాడిని ఏమనొచ్చు, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. సో ఇది ఎక్సెప్షనల్ కేసెస్ అమ్మ, ఇంపార్టెంట్ ఏరియా. ఓకేనా? నేను కండిషన్స్ అయితే చెప్పట్లా, కండిషన్స్ తెలుసని అజంప్షన్తో వెళ్తున్నాం. ఎందుకంటే 1 dayలో అసలు ఈ సిలబస్ కంప్లీషన్ అనేది జరగదు ఎట్టి పరిస్థితిలో. అండ్ 1 more ఇంపార్టెంట్ పాయింట్, డీమ్డ్ రెసిడెంట్. ఓ న్యూ స్టేటస్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ బై ద గవర్నమెంట్ ఇన్ ఫినాన్స్ యాక్ట్ 2020 అమ్మ. డీమ్డ్ రెసిడెంట్ సెక్షన్ 6 సబ్సెక్షన్ 1A. ఈ స్టేటస్ రీసెంట్గానే ఇంట్రడ్యూస్ చేసింది గవర్నమెంట్. డీమ్డ్ రెసిడెంట్ అంటే డీమ్డ్ టు బి ట్రీటెడ్ యాజ్ రెసిడెంట్ ఇన్ ఇండియా. యాక్చువల్లీ హీ ఈజ్ నాట్ ఏ రెసిడెంట్. జనరల్లీ రెసిడెంట్ అవ్వాలంటే ఏం జరగాలి? B1 ఆర్ B2 ఎనీ వన్ ఆఫ్ ద బేసిక్ కండిషన్స్ వర్ సాటిస్ఫైడ్. కానీ ఆ రెండు సాటిస్ఫై చేయకపోయినా సమ్ టైమ్స్ అసెసిన్ ఇండియాలో రెసిడెంట్ అనొచ్చంట. అలాంటి కేసెస్ ఏమంటారు? డీమ్డ్ టు బి ట్రీటెడ్ యాజ్ రెసిడెంట్. యాక్చువల్లీ నాట్ రెసిడెంట్, బట్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ హీ షాల్ బి ట్రీటెడ్ యాజ్ అ రెసిడెంట్. అర్థమైందా? యాక్చువల్గా ఎందుకు రెసిడెంట్ కాదు? B1 B2ని వాడు సాటిస్ఫై చేయాల, రెండు ఫెయిల్ అయితే ఏమనాలి? నాన్ రెసిడెంట్ అంట. కానీ కొన్ని కేసుల్లో నాన్ రెసిడెంట్ బదులు డీమ్డ్ రెసిడెంట్ అనమంటున్నాడు. మొన్న SCA ఎగ్జామ్లో ఇచ్చిన దీని మీదే ప్రాబ్లం ఇచ్చాడు. సో కండిషన్స్ ఫర్ గెట్టింగ్ ద స్టేటస్ ఆఫ్ డీమ్డ్ రెసిడెంట్ అమ్మ. కండిషన్స్ దేర్ ఆర్ 4 కండిషన్స్ అమ్మ. కండిషన్ నెంబర్ 1, హీ మస్ట్ బి అన్ ఇండియన్ సిటిజన్. వాడు ఎవరై ఉండాలి? ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. హీ మస్ట్ బి అన్ ఇండియన్ సిటిజన్. కండిషన్ నెంబర్ 1. కండిషన్ నెంబర్ 2, he was not satisfied the conditions, any of the basic conditions. He was not satisfied any of the basic conditions. But B1 B2 రెండిటిని ఫెయిల్ అవ్వాలి. ఎనీ ఆఫ్ ద బేసిక్ కండిషన్స్. He was not satisfied any one of the basic conditions. And third one, his total income from Indian sources exceeds 15 lakhs amma. Pain rasam kada sentence amma. Total income other than foreign sources exceeds 15 lakhs. వాడి టోటల్ ఇన్కమ్ 15 lakhs దాటి ఉండాలి. అది కూడా ఇండియన్ సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్కమ్. అండ్ సచ్ ఇన్కమ్ వాజ్ నాట్ ట్యాక్స్డ్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ అమ్మ. ఆ ఇన్కమ్ మీద వాడు ఏ కంట్రీలోనూ ట్యాక్స్ పే చేసి ఉండకూడదు. అప్పుడు గవర్నమెంట్ మాకు ట్యాక్స్ పే చేయమని అడుగుతుంది. సో సచ్ ఇన్కమ్ వాజ్ నాట్ ట్యాక్స్డ్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ. Such income was not taxed in any other country. If all these 4 conditions were satisfied, then he shall be treated as deemed resident. Therefore, whenever the status of deemed resident gets attracted, then what is the consequence? అప్పుడు ఈ ఇన్కమ్ మీద ఇండియాలో వాడు ట్యాక్స్ పే చేయాలి. బికాజ్ ఏ కంట్రీలోనూ వాడు ట్యాక్స్ పే చేయలేదు కాబట్టి. అది గవర్నమెంట్కి కావాల్సింది. అర్థమైంది కదా పాయింట్? అంటే కండిషన్కి మధ్య అండమ్మ. All the conditions must be satisfied for getting the deemed resident. And one of the important point, సరే ఒక అసెసీ డీమ్డ్ రెసిడెంట్ అయ్యాడమ్మా, మరి ఆర్డినరీ రెసిడెంట్ చూడాలా? డీమ్డ్ రెసిడెంట్కి ఆర్డినరీ స్టేటస్ ఉండదు. హీ షాల్ బి ట్రీటెడ్ యాజ్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. అంటే నీడ్ నాట్ చెక్ అడిషనల్ కండిషన్స్ అమ్మ. ఓకే, నోట్, ఇంపార్టెంట్ నోట్ అమ్మ. డీమ్డ్ రెసిడెంట్ shall
be treated as resident but not ordinarily resident. RNOR స్టేటస్ వస్తుంది వాడికి. దట్ ఈస్ అడిషనల్ కండిషన్స్ నాట్ అప్లికబుల్. ఇప్పుడు మీరు చెప్పండి, అడిషనల్ కండిషన్స్ ఏ ఏ కేసుల్లో చెక్ చేయకూడదు? డీమ్డ్ రెసిడెంట్లో అప్లై కాదు, ఎక్సెప్షన్ టు పార్ట్ బి మాడిఫైడ్ B2 సాటిస్ఫై చేసినప్పుడు అప్లై కాదు. ఇన్ దీస్ 2 కేసెస్ ద అసెసీ షల్ ఆల్వేస్ బి ట్రీటెడ్ యాజ్ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. ఆ 2 కేసెస్లో A1 A2లను అప్లై చేయొద్దు అని చెప్తున్నాడు. అర్థమైందా? ఇది ఇండివిజువల్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఏరియానమ్మా, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీన్ని బేస్ చేసుకుని చదివితే మీకు అర్థమవుతుంది యాక్ట్ ఏంటనేది. అలాగే ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసింది సెక్షన్ 6 అమ్మ, డిటర్మినేషన్ ఆఫ్ రెసిడెన్షియల్ స్టేటస్, డీల్స్ విత్ సెక్షన్ నెంబర్ 6. సో సెక్షన్ 5లోకి వద్దాం. సెక్షన్ 5, సెక్షన్ 5. సో ద స్టేటస్ ఆఫ్ రెసిడెన్షియల్ స్టేటస్, ద ఎఫెక్ట్ ఆఫ్ రెసిడెన్షియల్ స్టేటస్ ఆన్ టోటల్ ఇన్కమ్ అమ్మ. ఇన్కమ్ మీద స్టేటస్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అని డిస్కస్ చేసే సెక్షనే సెక్షన్ 5. హౌ ద రెసిడెన్షియల్ స్టేటస్ ఎఫెక్టెడ్ ఆన్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద అసెసీ. అన్ని స్టేటస్లకి ఇన్కమ్ ఒకలా ఉంటుందా? అన్ని స్టేటస్లకి సేమ్ ఇన్కమ్ ఉంటుందా? స్టేటస్ టు స్టేటస్ టోటల్ ఇన్కమ్లో వేరియేషన్ ఉంటుందా? వేరియేషన్ లేకపోతే అసలు స్టేటస్ డిటర్మినేషన్ ఎందుకు చేయటం? అసలు ఈ చాప్టర్కి ఇంపార్టెన్సే ఉండదు కదా. కాబట్టి అన్ని స్టేటస్లు టోటల్ ఇన్కమ్ ఒకలా ఉంటుందా? టోటల్ ఇన్కమ్ మస్ట్ బి వ్యారీ బిట్వీన్ స్టేటస్ టు స్టేటస్. ఒక స్టేటస్ నుంచి ఇంకొక స్టేటస్కి ఇన్కంలో వేరియేషన్ ఉంటుందమ్మా. అందరూ ఒకలా ట్యాక్స్ కట్టకర్లా, స్టేటస్ని బట్టి ట్యాక్స్ ఉంటుంది. ద రెసిడెన్షియల్ స్టేటస్ అనేది ఒక పర్సన్ యొక్క హౌ మచ్ అమౌంట్ ఈస్ పేయబుల్ టు ద గవర్నమెంట్ ఇస్ ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ హిస్ రెసిడెన్షియల్ స్టేటస్. నీ ట్యాక్స్ ఎంత అనేది నీ స్టేటస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు ROR స్టేటస్ అనుకోండి, వరల్డ్ వైడ్ ఎక్కడ నీకు ఇన్కమ్ ఉన్నా తెచ్చి ఇండియాలో ట్యాక్స్ కట్టాలి. ఇట్స్ టూ హెవీ ట్యాక్స్ బర్డెన్ పడుతుంది ఎవరి మీద? ROR. ROR ఈస్ ద టూ డేంజరస్ స్టేటస్ అమ్మ. ప్రపంచంలో ఎక్కడ ఇన్కమ్ ఏం చేసినా, అట్లీస్ట్ రిసీవ్ చేసుకున్నా, ఆ ఇన్కమ్స్ అన్ని ఇండియాలో ట్యాక్సబుల్ అవుతాయి. ఏ స్టేటస్కి? ROR స్టేటస్ ఉన్నావు. అందుకే ROR ఈస్ ద అన్ఫేవరబుల్ స్టేటస్ టు ద అసెసీ. NR ఉన్నాడు అనుకోండి, నాన్ రెసిడెంట్, ఓన్లీ ఇండియన్ ఇన్కమ్ మాత్రమే ట్యాక్సబుల్ అవుతుంది, ఫారిన్ ఇన్కమ్ నాట్ ట్యాక్సబుల్. అర్థమైందా? అంటే ఇండియాలో అక్రూ అయినా లేదా ఇండియాలో రిసీవ్ చేసుకున్న ఈ ఇన్కమ్స్ మాత్రమే ట్యాక్సబుల్ అవుతాయి. ఎవరికి? నాన్ రెసిడెంట్. అదే RORకి ఫారిన్లో అక్రూ అయినా, ఫారిన్లో రిసీవ్ చేసుకున్నా కూడా ఇండియాలో ట్యాక్స్ పడుతుంది. మరి ఇప్పుడు స్టేటస్ టు స్టేటస్ ట్యాక్సబుల్ ఇన్కమ్లో చేంజ్ ఉంటుందా, ఉండదా? సో అందుకే ఈ చాప్టర్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. అర్థమైందా? పర్సన్ యొక్క లైబిలిటీ అనేది ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ హిస్ రెసిడెన్షియల్ స్టేటస్. దేర్ఫోర్ వితౌట్ నోయింగ్ హిస్ రెసిడెన్షియల్ స్టేటస్ వీ కెనాట్ అసర్టైన్ హిస్ ట్యాక్స్ లైబిలిటీ. వాడి స్టేటస్ తెలియకుండా వాడి ట్యాక్స్ అసర్టైన్మెంట్ అనేది జరగదు. అర్థమైంది కదా పాయింట్? సో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు స్టేటస్ ఎఫెక్ట్ ట్యాక్స్ మీద ఎలా ఉండబోతుంది అనేది ఈ సెక్షన్లో చెప్తుందమ్మా. సో ప్రతి ఇన్కమ్కి కూడా ఒక జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రతి ఇన్కమ్కి కూడా 2 ఎలిమెంట్స్ ఉంటాయమ్మా. ఒకటి ప్లేస్ ఆఫ్ అక్రూవల్, ప్లేస్ ఆఫ్ రిసీప్ట్. అక్రూవ్ చేసిన ప్లేసు, రిసీవ్ చేసుకున్న ప్లేస్ అని 2 ప్లేసులు ఉంటాయి. ఏమీ చెప్పకపోతే ఎస్యూమ్డ్ దట్ 2 ఒకే ఏరియాలో ఉన్నట్లు లెక్క. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇండియాలో జాబ్ చేసి రిటైర్డ్ అయిపోయాను. రిటైర్డ్ అయిపోయి ఫారిన్లో మా పిల్లల దగ్గర సెటిల్ అయ్యాను. అక్కడే ఉంటున్నా. అక్కడ ఉంటూ పెన్షన్ తీసుకుంటున్నాను ఎవ్రీ మంత్. నేను వర్క్ చేసిన కంపెనీ ఎవ్రీ మంత్ నా అకౌంట్కి పెన్షన్ డిపాజిట్ చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, పెన్షన్ ప్లేస్ ఆఫ్ అక్రూవల్ ఏది అంటే ఏం చెప్తారు? ఇండియా. ప్లేస్ ఆఫ్ అక్రూవల్ ఈజ్ నథింగ్ బట్ ద ప్లేస్ వేర్ సచ్ ఇన్కమ్ వాజ్ జనరేటెడ్ అమ్మా. ఇన్కమ్ జనరేట్ అవుతున్న ప్లేస్ని ఏమంటాం? ప్లేస్ ఆఫ్ అక్రూవల్. ఆ ఇన్కమ్ రిసీవ్ చేసుకుంటున్న ప్లేస్ని ప్లేస్ ఆఫ్ రిసీవ్. నేను అమెరికాలో ఉండి రిసీవ్ చేసుకుంటున్నాను పెన్షన్, బట్ ఆ పెన్షన్ జనరేట్ అవుతుంది ఎక్కడ? ఇండియా. సో ప్లేస్ ఆఫ్ అక్రూవల్ ఇండియాలో ఉంది, ప్లేస్ ఆఫ్ రిసీప్ట్ అవుట్ సైడ్ ఇండియాలో ఉంది. మరి మారిందా లేదా? సో కాబట్టి ఇలా ప్రతి ఇన్కమ్కి అక్రూవల్ ప్లేసు, రిసీప్ట్ ప్లేసు సెపరేట్గా ఉండొచ్చు. ఏమీ చెప్పకపోతే ప్రాబ్లంలో ఎస్యూమ్డ్ దట్ అక్రూవల్ ఏ ప్లేస్లో ఉంటే
రిసిప్ట్ కూడా అక్కడే ఉన్నట్టు తీసుకోవచ్చు. అర్థమైందా? ఒక అమెరికాలో ఉన్నాడు నాన్ రెసిడెంట్ ఇండియన్ సిటిజన్ సెటిల్డ్ ఇన్ అమెరికా సిన్స్ 10 years అమ్మ. 10 years నుంచి అమెరికాలో ఉంటున్నాడు. బట్ 10 years బ్యాక్ ఎక్కడి నుంచి వెళ్ళినాడు వాడు? ఇండియా నుంచి వెళ్ళి ఫారిన్లో సెటిల్ అయ్యాడు. వాడికి ముంబైలో కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది. ఎవ్రీ మంత్ 5 lakhs rupees రెంట్ వస్తుంది. ఆ రెంట్ డైరెక్ట్లీ క్రెడిటెడ్ టు హిజ్ అకౌంట్. అమెరికాలో ఉన్న వాడి అకౌంట్కి ఇచ్చేస్తున్నారు వాళ్ళు. ఆ టెనెంట్స్ ఉంటారు కదా, ఆ కాంప్లెక్స్ రెంట్కి తీసుకున్న వాళ్ళు. ఇప్పుడు చెప్పండి, ఆ రెంట్కి ప్లేస్ ఆఫ్ అక్రూవల్ ఏంటంటే ఇండియా, బట్ ప్లేస్ ఆఫ్ రిసిప్ట్ అవుట్ సైడ్ ఇండియా. ఇలా మీరు ఎన్ని ప్రాక్టికల్ అప్లై చేయొచ్చు. సో ప్లేస్ ఆఫ్ అక్రూవల్ వేరు, ప్లేస్ వేర్ ద ఇన్కమ్ వాజ్ జనరేటెడ్ ఈస్ కాల్డ్ యాజ్ ప్లేస్ ఆఫ్ అక్రూవల్. ద ప్లేస్ వేర్ ద ఇన్కమ్ వాజ్ రిసీవ్డ్ బై ద అసెసీ. అర్థమైందా? ఆబ్సెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్లేస్ ఆఫ్ రిసిప్ట్ ప్లేస్ చెప్పకపోతే అక్రూవ్ అయిన ప్లేస్లోనే రిసిప్ట్ ఉన్నట్టు అజంప్షన్తో చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అక్రూవల్ అమెరికాలో ఉండి రిసిప్ట్ గురించి చెప్పకపోతే అది కూడా అమెరికాలోనే ఉన్నట్టు. సాధారణంగా ఎక్కడ అక్రూవల్ ఉంటే అక్కడే రిసీవ్ చేసుకుంటాడు. ఎక్కడో ఎక్సెప్షనల్ కేసెస్లో అది స్ప్లిట్ అవుతుంది. నేను గుంటూరులో మాస్టర్ మైండ్స్లో జాబ్ చేస్తున్నాను. ప్లేస్ ఆఫ్ అక్రూవల్ ఎక్కడుంది? ఇండియాలో ఉంది, అవునా? ప్లేస్ ఆఫ్ రిసిప్ట్ చెప్పలా. ఏంటి అజంప్షన్? ఇక్కడే తీసుకుంటాను. ఇక్కడ జాబ్ చేస్తే అమెరికాలో ఎందుకు వెళ్ళి తీసుకుంటా? ప్రతి నెల అమెరికా వెళ్తానా శాలరీ తీసుకోవటానికి? సాధారణంగా అది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ అమ్మా. ఎక్కడో జరుగుతూ ఉంటుంది. అలా జరిగినప్పుడు ఆలోచించాలి. ఏమీ చెప్పకపోతే అస్యూమ్డ్ దట్ ద ప్లేస్ ఆఫ్ రిసిప్ట్ ఆల్సో లొకేటెడ్ వేర్ ద ప్లేస్ ఆఫ్ అక్రూవల్ వాస్ లొకేటెడ్. ఎక్కడ ప్లేస్ ఆఫ్ అక్రూవల్ ఉంటే రిసిప్ట్ కూడా అక్కడే ఉన్నట్టు అజంప్షన్ తీసుకోవచ్చు. అర్థమైందా? సో ఇప్పుడు నేను వాటిని బేస్ చేసుకుని సెక్షన్ 5 డిక్టేట్ చేయబోతున్నానమ్మా. ఒకసారి చూడండి. సెక్షన్ 5 అమ్మ, అది 6. సో ప్లేస్ ఆఫ్ అక్రూవల్ ఒకసారి చూడండి. ప్లేస్ ఆఫ్ అక్రూవల్, ప్లేస్ ఆఫ్ రిసిప్ట్. బట్ హౌ మెనీ నంబర్ ఆఫ్ స్టేటసెస్ టు ఇండివిజువల్? 3. ROR, NOR and NR. ప్లేస్ ఆఫ్ అక్రూవల్ ఇండియాలో ఉండి, ప్లేస్ ఆఫ్ అక్రూవల్ ఇండియాలో ఉండి, ప్లేస్ ఆఫ్ రిసిప్ట్ అవుట్ సైడ్ ఇండియాలో ఉంటే, ప్లేస్ ఆఫ్ అక్రూవల్ ఇన్ ఇండియా బట్ ప్లేస్ ఆఫ్ రిసిప్ట్ అవుట్ సైడ్ ఇండియా. యాక్ట్ సేస్ దట్ it will be taxable in the hands of all assessees. Everybody is liable to pay tax to the government amma. ఎవరైనా సరే ట్యాక్స్ పేయాలి. ఈవెన్ ఎవరు కూడా నాన్ రెసిడెంట్ ఈజ్ ఆల్సో లైబుల్ టు పే ట్యాక్స్ టు ద గవర్నమెంట్. నేను చెప్పాను ఐదర్ అక్రూవల్ ఆర్ రిసీవ్డ్, రెండిట్లో ఒక్కటి ఇండియాలో ఉన్న ఆల్ కేసెస్ అది ట్యాక్సబుల్ అవుతుందమ్మా. ఆల్ కేసెస్ ట్యాక్సబుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రెసిడెన్షియల్ స్టేటస్. ఎవ్రీబడి ఈజ్ లైబుల్ టు పే ట్యాక్స్ టు ద ఇండియన్ గవర్నమెంట్ అమ్మా. ఐదర్ ప్లేస్ ఆఫ్ అక్రూవల్ ఇన్ ఇండియా ఆర్ ప్లేస్ ఆఫ్ రిసిప్ట్ ఇన్ ఇండియా. పాయింట్ అర్థమైందా? నెక్స్ట్ కేస్ నెంబర్ 2 రివర్స్ అమ్మ. ప్లేస్ ఆఫ్ అక్రూవల్ అవుట్ సైడ్ ఇండియా, ప్లేస్ ఆఫ్ రిసిప్ట్ ఇండియా. హియర్ ఆల్సో ద ట్రీట్మెంట్ ఈస్ సేమ్, taxable in all cases irrespective of the residential status. And point number C, the third point, place of accrual and place of receipt both located outside India. In this case it will be taxable only to first case amma, taxable only in the hands of ROR but not taxable in remaining 2 cases amma. రెండు అవుట్ సైడ్ ఇండియాలో ఉన్న ఇండియన్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాల్సిన పర్సన్ ఎవడు? ROR. అదే చెప్పాను 2 డేంజరస్ స్టేటస్ అని. ఏ కనెక్షను ఇండియాకి లేకపోయినా ఆ ఇన్కమ్తో ఇండియాలో ట్యాక్స్ కట్టాలి వాటి మీద. ఈవెన్ ఫారిన్లో జనరేట్ అవుతూ ఫారిన్లో రిసీవ్ చేసుకుంటున్న ఇన్కమ్ మీద కూడా ఇండియన్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి. ఇఫ్ హీ స్టేటస్ ఈస్ ROR, ఆ స్టేటస్ అయి ఉంటే కనుక. సో నెక్స్ట్ 4th పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. జనరల్లీ ఇఫ్ బోత్ ప్లేస్ ఆఫ్ అక్రూవల్ అండ్ ప్లేస్ ఆఫ్ రిసీప్ట్ అవుట్ సైడ్ ఇండియాలో ఉంటే వాట్ ఈస్ ద జనరల్ ట్రీట్మెంట్? taxable in only first case, but there is an exception to third point amma. Third point ki దీన్ని ఏమనొచ్చు? ఎక్సెప్షన్ అనొచ్చు. ఏంటా ఎక్సెప్షన్ అంటే బోత్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా, అది PGBP హెడ్ అయి ఉండాలి. ఏ హెడ్ అయి ఉండాలి? PGB ప్లస్ కంట్రోల్ ఇండియా నుంచి జరుగుతూ ఉండాలి. కంట్రోల్ ఎక్కడి నుంచి జరుగుతూ ఉండాలి?
India. The business was controlled from India. In addition that if these two conditions were also satisfied, then it will be taxable to second case also. Generally, if place of accrual receipt both outside India lo unte, ఓన్లీ ఫస్ట్ కేస్. ఒకవేళ అది పీజీబీపీ అయి ఉండి ఆ బిజినెస్ ఇండియా నుంచి కంట్రోల్ చేస్తుంటే అప్పుడు సెకండ్ కేస్ కూడా ట్యాక్సబుల్ అవుతుంది. ఆర్ ఎన్ఓఆర్ ఈజ్ ఆల్సో ట్యాక్సబుల్ ఇన్ దట్. సెకండ్ కేస్ ట్యాక్సబుల్ అవ్వాలంటే ద హెడ్ ఆఫ్ ఇన్కమ్ మస్ట్ బి పీజీబీపీ అండ్ ద బిజినెస్ వాజ్ కంట్రోల్డ్ ఫ్రమ్ ఇండియా. ఈ టూ కండిషన్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి, అప్పుడే ఈ సెకండ్ కేస్ ట్యాక్సబుల్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఏ పీజీబీపీ ఇన్కమ్ దెన్ ఓన్లీ ఫస్ట్ కేస్. ఇఫ్ కంట్రోల్ నాట్ లొకేటెడ్ ఇన్ ఇండియా ఓన్లీ ఫస్ట్ కేస్. ఒకవేళ ఈ కండిషన్స్ ఫెయిల్ అయితే అది థర్డ్ కేసులోకి షిఫ్ట్ అవుతుంది అండ్ ట్యాక్సబుల్ ఓన్లీ ఆర్ఓఆర్కి ట్యాక్సబుల్ అవుతుంది. అర్థమైందా పాయింట్? అంటే దిస్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ టు థర్డ్ పాయింట్ అమ్మ. థర్డ్ పాయింట్ ఈజ్ అ జనరల్ కేస్ అమ్మ, దానికి ఇది ఎక్సెప్షనల్ కేస్. అర్థమైందా? కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అండ్ ఫిఫ్త్ వన్, పాస్ట్ ఫారిన్ ఇన్కమ్ బ్రాట్ ఇన్ టు ఇండియా డ్యూరింగ్ ద కరెంట్ ప్రీవియస్ ఇయర్ not taxable in all cases. Past foreign income brought into India during the current previous year not taxable. Everybody is not liable to pay tax to the government. Need not pay any tax to the government because such income is not related to current previous. Past year's income, the settlement, tax settlement was already completed in earlier years అమ్మ. అప్పుడే దానికి ట్యాక్స్ సెటిల్మెంట్ అయిపోయి ఉంటుంది కాబట్టి కరెంట్ ఇయర్లో నీడ్ నాట్ పే ఎనీ ట్యాక్స్ అమ్మ. అందువైందా? లాస్ట్ వన్, ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్. పేరులోనే ఉంది ఏంటది? ఎగ్జామ్టెడ్. ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ అంటున్నాడు కాబట్టి ఎగ్జామ్ట్ ఆల్వేస్ అమ్మ, నాట్ ట్యాక్సబుల్ ఇన్ ఆల్ కేసెస్. ఈ పాయింట్స్ కనుక మీరు క్లారిటీ తీసుకుంటే సెక్షన్ 5 ప్రాబ్లం చేయొచ్చు అమ్మ. చెప్పండి, ఎర్నింగ్స్ ఇండియాలో ఉండి రిసీప్ట్ అవుట్ సైడ్ ఇండియాలో ఉంటే ట్యాక్సబుల్ ఇన్ ఆల్ కేసెస్. ఎర్నింగ్స్ అవుట్ సైడ్ ఇండియా, రిసీప్ట్ ఇండియా, ట్యాక్సబుల్ ఇన్ ఆల్. బోత్ అవుట్ సైడ్ ఇండియా taxable in only first case. Both outside India, but the income is PGBP and the business was controlled from India. Taxable in two cases, first and second case. Past year's income brought into India during the current previous. Not taxable in all cases because such income is not related to current previous. And exempted incomes not taxable in all cases. Close. ఇది రెసిడెన్షియల్ స్టేటస్ అమ్మ. సరే, ఇంతకు మించి టైం స్పెండ్ చేయలేం చాప్టర్ మీద, ఇంకా పెద్ద పెద్ద చాప్టర్లు ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ సార్ హెడ్స్లోకి వెళ్దాం అమ్మ. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ మా ఎవరు మాట్లాడద్దు. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ sir, only two calculation to be discussed in this chapter amma. One is GAV calculation amma, second one is interest, pre-construction period interest related explanation. So only two topics amma. Income from house property. So income from house property lo most important calculation gross annual value. How to calculate the gross annual value? మరి జనరల్గా జిఏవి క్యాలిక్యులేట్ చేయాలంటే 4 అమౌంట్స్ టు బి కన్సిడర్డ్ అమ్మ. ఒక 4 అమౌంట్స్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. సో అందులో ఫస్ట్ వన్ మున్సిపల్ వాల్యూ. మున్సిపల్ వాల్యూ, పెయిడ్ రెంటల్ వాల్యూ, స్టాండర్డ్ రెంట్ అండ్ యాక్చువల్ రెంట్. మున్సిపల్ వాల్యూ, పెయిడ్ రెంటల్ వాల్యూ, స్టాండర్డ్ రెంట్ అండ్ యాక్చువల్ రెంట్. Okay, so four amounts to be considered for calculation of GAVM. ఈ 4 amounts తో మనం 3 steps కింద క్యాలిక్యులేషన్ చేయబోతున్నాం. ఫస్ట్ స్టెప్, ఫస్ట్ 2 amounts లో విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకోవాలమ్మా. ఫస్ట్ స్టెప్ 1 మున్సిపల్ వాల్యూ ఆర్ పెయిడ్ రెంటల్ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. Municipal value or paid rental value whichever is higher. Step 1.
స్టెప్ 2 అమౌంట్ యాజ్ పర్ స్టెప్ 1. హయ్యర్లో ఒక అమౌంట్ వస్తుంది కదా, దాన్ని కంపేర్డ్ విత్ స్టాండర్డ్ రెంట్, దెన్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ టు బి కన్సిడర్డ్. స్టెప్ 2 అమౌంట్ యాజ్ పర్ స్టెప్ 1 ఆర్ స్టాండర్డ్ రెంట్, విచ్ ఎవర్ ఈజ్ లోయర్. సో దీన్ని మనం ఎక్స్పెక్టెడ్ రెంట్ అని పిలవచ్చమ్మా. అంటే ద రెంట్ విచ్ ఎక్స్పెక్టెడ్ బై ద గవర్నమెంట్ ఫ్రమ్ యువర్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ నుంచి గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న రెంట్ అది, బట్ ఆ ఎక్స్పెక్టెడ్ రెంట్ని యాక్చువల్ రెంట్తో కంపేర్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ స్టెప్ ఎక్స్పెక్టెడ్ రెంట్ మస్ట్ బి కంపేర్డ్ విత్ యాక్చువల్ రెంట్. స్టెప్ 3 విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ కానీ ఆర్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ కానీ, రెండు రావచ్చు స్టెప్ 3కి. స్టెప్ 1 ఆల్వేస్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, స్టెప్ 2 ఆల్వేస్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్. బట్ స్టెప్ 3 సమ్ టైమ్స్ హయ్యర్ వస్తుంది, సమ్ టైమ్స్ లోయర్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మెజారిటీ కేసెస్లో హయ్యరే వస్తుందమ్మా, సమ్ ఎక్సెప్షనల్ కేసెస్లో లోయర్ వస్తుంది. సో స్టెప్ 3కి లోయర్ ఎప్పుడు వస్తుంది అనేది ఇంపార్టెంట్ అమ్మా, అది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో వెన్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ గెట్స్ అట్రాక్టెడ్ ఫర్ స్టెప్ 3. సో ఆ స్టెప్ 3కి లోయర్ ఎప్పుడు వస్తుంది, హయ్యర్ ఎప్పుడు వస్తుంది, దానికి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అమ్మ. స్టెప్ 3కి కంటిన్యూషన్ ఇది. ఇఫ్ సెక్షన్ 23 subsection 1 clause C is applicable, if section 23 subsection 1 clause C ఆ సెక్షన్ గనక అట్రాక్ట్ అయితే దెన్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకోమంటున్నాడు స్టెప్ 3కి. విచ్ ఎవర్ ఈజ్ లోయర్, వెన్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ గెట్స్ అట్రాక్టెడ్, whenever section 23 subsection 1 clause C gets attracted. ఆ సెక్షన్ ఎప్పుడు వస్తుందో చెక్ చేయమన్నాడు. ప్రాబ్లంలో కనుక ఆ సెక్షన్ అట్రాక్ట్ అవుతున్నట్టు తెలిస్తే లోయర్. ఒకవేళ ఆ సెక్షన్ అట్రాక్ట్ అవ్వకపోతే, ఇఫ్ సెక్షన్ 23 సబ్సెక్షన్ 1 క్లాస్ C ఈస్ నాట్ అప్లికబుల్, దెన్ ఫర్ స్టెప్ 3 విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ టు బి కన్సిడర్డ్. సో స్టెప్ 3కి హయ్యరా లోయరా చెక్ చేయాలంటే ఏ సెక్షన్ని చెక్ చేయాలి, 23 సబ్సెక్షన్ 1 క్లాస్ C అప్లై అవుతుందా లేదా చెక్ చేయాలి. ఎలా చెక్ చేయాలి దానికి ఒక కిందకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇంతవరకు ఓకే కదా. సో నోట్స్, చాలా వాల్యుబుల్ నోట్స్ ఉన్నాయమ్మా జిఎస్టీకి, సారీ ఈ హౌస్ ప్రాపర్టీ జిఏవి క్యాలిక్యులేషన్లో. నోట్ 1 కండిషన్స్ ఫర్ అప్లికబిలిటీ ఆఫ్ సెక్షన్ 23 సబ్సెక్షన్ 1 క్లాస్ C. అది సెక్షన్ ఎప్పుడు అట్రాక్ట్ అవుతుంది అనేదే కదా క్వశ్చన్. ఎప్పుడు అట్రాక్ట్ అవుతుంది అంటానికి ఒక 3 కండిషన్స్ ఉన్నాయమ్మా. కండిషన్ నెంబర్ 1, అది ఫుల్లీ లెట్ అవుట్ ప్రాపర్టీ అయి ఉండాలంట. ద ప్రాపర్టీ మస్ట్ బి ఫుల్లీ లెట్ అవుట్. లెట్ అవుట్ ప్రాపర్టీ అయి ఉండాలంట. వేకెన్సీ అంటే లెట్ అవుట్కి ఇచ్చిన ప్రాపర్టీ ఖాళీగా ఉండటాన్ని ఏమంటాం, వేకెన్సీ. టూ లెట్ బోర్డు పెడతాడు కదా ఓనర్, ఆ టూ లెట్ బోర్డు ఉన్న పీరియడ్ని ఏమంటాం, వేకెన్సీ అంటాం. జూన్ 30న ప్రాపర్టీ వెకేట్ చేశాడు టెనెంట్, టూ లెట్ బోర్డు పెట్టాడు ఓనర్స్. జూలై అంతా ఖాళీగా ఉంది ప్రాపర్టీ, ఆగస్టు మొత్తం ఖాళీగానే ఉంది. సెప్టెంబర్ 1 నుంచి దట్ న్యూ టెనెంట్ వాజ్ జాయిన్డ్ అమ్మ. సెప్టెంబర్ 1న జాయిన్ అయ్యాడు ఎవరు, న్యూ టెనెంట్. ఇప్పుడు జూలై ఆగస్ట్ స్టేటస్ ఏంటి ఆ ప్రాపర్టీ, 2 months వేకెన్సీ. మరి 2 months వేకెన్సీ వల్ల ఓనర్కి 2 months రెంట్ లాసే కదా. 20,000 పర్ మంత్ రెంట్ అనుకుందాం, 2 into 20,000 40,000 లాస్ అయినట్టే కదా. అది లాస్ డ్యూ టు వేకెన్సీ అని చెప్తాం. ఆ వేకెన్సీ వల్ల వాడికి లాస్ వస్తే స్టెప్ 3కి లోయర్ తీసుకోండి. అర్థమైంది కదా పాయింట్. వేకెన్సీలో ఉండాలి ప్రాపర్టీ, ఏమై ఉండాలి, లెట్ అవుట్ ప్రాపర్టీ అయి ఉండాలి. లెట్ అవుట్ ప్రాపర్టీ ఖాళీగా ఉండటాన్ని వేకెన్సీ అంటాం. సెల్ఫ్ ఆక్యుపైడ్ ఖాళీగా ఉంటే అది వేకెన్సీ కాదు. ఇప్పుడు మేమేముంటున్నాం ప్రాపర్టీలో, జూన్ 30న మా పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు, లాక్ చేసి అమెరికా వెళ్ళాం, 2 months అక్కడ ఉండి మళ్ళీ వచ్చాం. ఇప్పుడు ఈ 2 months వేకెన్సీ అందామా, బికాజ్ అది సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఖాళీగా ఉంటే వేకెన్సీ ఎందుకు అవుతుంది, దాని మీద నీకేమో రెంట్ రావట్లేదు కదా. రావాల్సిన రెంట్ ఆగిపోతే అది వేకెన్సీ అంటాం. సో వేకెన్సీ అనాలి అంటే ద ప్రాపర్టీ మస్ట్ బి
లెట్ అవుట్ ప్రాపర్టీ, అది లెట్ అవుట్ ప్రాపర్టీ అయి ఉండాలి. అండ్ కండిషన్ నెంబర్ 2, ఇట్ మస్ట్ బి వేకెంట్, అది ఖచ్చితంగా ప్రాపర్టీ వేకెన్సీలో ఉండాలి. అసలు వేకెన్సీనే లేకపోతే, వేకెన్సీ లేదు, ఫుల్ ఇయర్ టెనెంట్ ఉన్నాడు, మరి వేకెన్సీ లేనప్పుడు ద క్వశ్చన్ ఆఫ్ సెక్షన్ 23 సబ్సెక్షన్ 1 క్లాస్ సి డస్ నాట్ అట్రాక్ట్, దెన్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అనే క్వశ్చనే రాదు, ఇంకా హైయర్ తీసేసుకోవచ్చు డైరెక్ట్గా. అర్థమైందా? అండ్ కండిషన్ నెంబర్ 1, ఇట్ మస్ట్ బి వేకెంట్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్, ఇట్ మస్ట్ బి వేకెంట్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్, వేకెన్సీలో ఉండాలి. అండ్ కండిషన్ నెంబర్ 3, డ్యూ టు వేకెన్సీ యాక్చువల్ రెంట్ ఎక్స్పెక్టెడ్ రెంట్ కంటే లెస్ దాన్ అవ్వాలి. డ్యూ టు వేకెన్సీ, వేకెన్సీ వల్ల ఏం జరిగి ఉండాలి, యాక్చువల్ రెంట్ ఎక్స్పెక్టెడ్ రెంట్ కంటే షార్ట్ ఫాల్ అవ్వాలి, లెస్ దాన్ అవ్వాలి. అలా జరిగితే దెన్ సి వస్తుంది. సి వస్తే విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకోండి. ఇఫ్ ఎనీ ఆఫ్ దీస్ కండిషన్స్ వర్ నాట్ సాటిస్ఫైడ్, దెన్ క్లాస్ సి డస్ నాట్ అట్రాక్టెడ్, దెన్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ టు బి కన్సిడర్డ్. అర్థమైందా పాయింట్? సో వేకెన్సీ వల్ల ఏం జరగాలి, యాక్చువల్ రెంట్ ఇస్ లెస్ దెన్ ఎక్స్పెక్టెడ్ రెంట్, అది జరగకపోతే మళ్ళీ సి రాదు. వేకెన్సీ ఉంది, ఈవెన్ ఆఫ్టర్ వేకెన్సీ యాక్చువల్ రెంట్ ఇస్ స్టిల్ మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్ రెంట్ చూపిస్తుంది, అప్పుడు కూడా క్లాస్ సి రాదు. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా, ఒకసారి చూడండి. స్టెప్ 3 తీసుకుందాం. స్టెప్ 3, ఎక్స్పెక్టెడ్ రెంట్ 2.2 lakhs వచ్చింది అనుకోండి. ఎంత? 2.2 lakhs వచ్చింది. ఓకే, 2.2 lakhs. యాక్చువల్ రెంట్ 2 lakhs వచ్చిందమ్మా, ఓన్లీ 10 monthsకే వచ్చింది. 10 into 20,000, రిమైనింగ్ 2 months వేకెన్సీలో ఉంది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, హయ్యరా లోయరా, క్లాస్ సి వస్తుందా రాదా? సరే, ఇఫ్ దేర్ ఈజ్ నో వేకెన్సీ, వేకెన్సీ లేకపోతే నాకు యాక్చువల్ రెంట్ ఎంత వచ్చేది, 2.4 lakhs వచ్చేది. ఎంత వచ్చేది? 12 into 20,000 వచ్చేది కదా, 12 into 20,000 వచ్చేది. మరి డ్యూ టు వేకెన్సీ ఏం జరిగింది, డ్యూ టు వేకెన్సీ యాక్చువల్ రెంట్ ఎంత వచ్చింది, ఓన్లీ 2 lakhs వచ్చింది. చూసారా, వేకెన్సీ వల్ల యాక్చువల్ రెంట్ దేనికంటే తగ్గింది, ఎక్స్పెక్టెడ్ రెంట్. ఏ రీజన్ వల్ల? బట్ కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ అయినాయి కదా. సరే, విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకోవచ్చు. దేర్ ఫోర్ జిఏవి ఈజ్ ఈక్వల్ టు 2 lakhs. అంటే ఇక్కడ ఏ సెక్షన్ వచ్చింది, ఆ సెక్షన్ అట్రాక్ట్ అయ్యింది. బికాస్ యాక్చువల్ రెంట్ ఈజ్ లెస్ దెన్ ఎక్స్పెక్టెడ్ రెంట్ డ్యూ టు వేకెన్సీ. వేకెన్సీ రీజన్ వల్ల యాక్చువల్ రెంట్ ఎక్స్పెక్టెడ్ రెంట్ కంటే తగ్గింది. అలా తగ్గినప్పుడు క్లాస్ సి వస్తుంది. సి వస్తే విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకోండి. హ్యావ్ యూ అండర్స్టూడ్? వెరీ ఇంపార్టెంట్ ఏరియా. బట్ చాలా ఉన్నాయి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, మరి అన్నీ చెప్పడానికి కుదరదు కాబట్టి నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఒక ఎగ్జాంపుల్ అమ్మా. వన్ మోర్ ఎగ్జాంపుల్. సెకండ్, ఫస్ట్ ఎగ్జాంపుల్లో యాక్చువల్ రెంట్ పర్ మంత్ ఎంత అన్నా? ఎగ్జాంపుల్ 1లో ఏం తీసుకున్నాం, యాక్చువల్ రెంట్ 20,000 పర్ మంత్. వేకెన్సీ ఎంత? 2 months. ఓకే, ఈ ఎగ్జాంపుల్ డ్రాఫ్ట్ చేసాం. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ డ్రాఫ్ట్ చేయబోతున్నాం. యాక్చువల్ రెంట్ 30,000 పర్ మంత్. యాక్చువల్ రెంట్ 30,000 పర్ మంత్ అమ్మ. 1 month వేకెన్సీ. దీన్ని బట్టి స్టెప్ 3 డ్రాఫ్ట్ చేద్దాం. స్టెప్ 3, ఎక్స్పెక్టెడ్ రెంట్ 3 lakhs ఇచ్చాడమ్మా. ఎక్స్పెక్టెడ్ రెంట్ 3 lakhs. నౌ టెల్ మీ యాక్చువల్ రెంట్ ఎంత రియలైజ్ అయింది? 30,000 పర్ మంత్ ఇంటూ 1 month వేకెన్సీ కాబట్టి 11 months. 11 into 30,000, 3.3 lakhs. Now tell me, class C gets attracted or not? Reason? As actual rent is more than expected rent. One of the condition was failed. One of the condition ఏంటి? యాక్చువల్ రెంట్ ఎక్స్పెక్టెడ్ రెంట్ కంటే లెస్ దాన్ ఉన్నప్పుడు ఆలోచించాలి, హైయరా లోయర్ అని. మోర్ దాన్ ఉన్నప్పుడు ఆలోచించవద్దు అసలు. అర్థమైందా? హియర్ స్టెప్ 3లో ఏం జరిగింది, యాక్చువల్ రెంట్ ఈజ్ స్టిల్ మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్ రెంట్ ఈవెన్ ఆఫ్టర్ వేకెన్సీ. వేకెన్సీ ఉన్న మోర్ దెనే చూపిస్తుంది. మోర్ దెన్ చూపించినప్పుడు ఆ సెక్షన్ రాదు, లెస్ దెన్ చూపిస్తేనే ఆలోచించాలి. కాబట్టి దేర్ ఫోర్ విచ్ ఎవర్ ఈస్
higher. The GAV is equal to 3.3 lakhs. 23 subsection 1 class C does not attract it. Section 23 subsection 1 class C is not applicable because actual rent is more than expected rent even after vacancy. ఇప్పుడు లోయరా హైయరా చెక్ చేయాల్సింది ఎప్పుడు యాక్చువల్ రెంట్ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ ద ఎక్స్పెక్టెడ్ రెంట్ ఉన్నప్పుడు ఆలోచించాలి లోయరా హైయర్ అనేది. మోర్ దెన్ ఉన్నప్పుడు అసలు ఆలోచించొద్దు, బ్లైండ్గా హైయర్ తీసేసుకోండి. అర్థమైందా? అది అంటే మ్యాక్సిమం థర్డ్ స్టెప్కి మెజారిటీ కేసెస్లో వచ్చేది హయ్యరే వస్తుంది, ఎక్సెప్షనల్ కేసెస్లో లోయర్ వస్తుంది. అది రావాలి అంటే ఇక్కడ నేను చెప్పిన ఆల్ 3 కండిషన్స్ మస్ట్ బి సాటిస్ఫైడ్. అది లెట్ అవుట్ ప్రాపర్టీ కాదనుకోండి, క్లాస్ సి రాదు. అసలు వేకెన్సీనే లేదు, క్లాస్ సి రాదు. యాక్చువల్ రెంట్ మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్ రెంట్ చూపిస్తుంది, క్లాస్ సి రాదు. అందుకే కండిషన్కి మధ్య అండ్ ఆల్ దీస్ కండిషన్స్ మస్ట్ బి సాటిస్ఫైడ్ ఫర్ అట్రాక్టింగ్ సెక్షన్ 23 సబ్సెక్షన్ 1 క్లాస్ సి. సెక్షన్ అట్రాక్ట్ అయితే లోయర్ తీసుకోండి, అదర్వైజ్ హైయర్ తీసుకోండి. సో అండ్ సమ్ అదర్ నోట్ పాయింట్స్ అమ్మ, సెక్షన్ జిఏవిలో కొన్ని అదర్ నోట్ పాయింట్స్ ఏంటంటే సమ్ కేసెస్లో వాడు స్టాండర్డ్ రెంట్ ఇవ్వడమ్మా. కొన్ని ప్రాబ్లమ్స్లో స్టాండర్డ్ రెంట్ ఇవ్వడు. స్టాండర్డ్ రెంట్ అనేది రెంట్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం వచ్చే రెంట్ అమ్మ. ఆ యాక్ట్ అన్ని ఏరియాస్కి అప్లికబుల్ కాదు. కాబట్టి ఇన్ సమ్ ప్రాబ్లమ్స్ స్టాండర్డ్ రెంట్ ఆబ్సెంట్ అవుతుంది. స్టాండర్డ్ రెంట్ ఆబ్సెంట్ అయితే ఏం చేస్తారు మీరు? కంప్లీట్గా స్టెప్ 2ని అవాయిడ్ చేసేయమని చెప్తున్నాడు. అవాయిడ్ కంప్లీట్లీ స్టెప్ 2. స్టెప్ 2ని తీసేయమంటున్నాడు. అప్పుడు స్టెప్ 1లో వచ్చిన అమౌంట్ ఏమవుతుంది? ఎక్స్పెక్టెడ్ రెంట్ కింద తీసుకుని డైరెక్ట్గా స్టెప్ 3లోకి వెళ్ళిపోండి. డైరెక్ట్గా స్టెప్ 2 అనేది క్వశ్చనే అప్లై చేయొద్దు అసలు. అర్థమైందా? సో అదే సెకండ్ ఇంపార్టెంట్ నోట్ అమ్మ. వన్ మోర్ నోట్ ఏంటి? ఇఫ్ స్టాండర్డ్ రెంట్ ఈస్ నాట్ అవైలబుల్ దెన్ క్యాన్సిల్ స్టెప్ 2. స్టెప్ 2ని క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ స్టెప్ 2 ఇంపార్టెంట్ పాయింట్ అమ్మ. దెన్ ఆటోమేటికల్లీ అమౌంట్ యాజ్ పర్ స్టెప్ 1 టు బి కన్సిడర్డ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ రెంట్. స్టెప్ 1లో వచ్చిన అమౌంట్నే డైరెక్ట్గా ఎక్స్పెక్టెడ్ రెంట్ కింద తీసుకోండి అని చెప్తున్నాడు. నీడ్ నాట్ అప్లై ఏ స్టెప్ అప్లై చేయొద్దు? స్టెప్ 2. అంటే ఇప్పుడు స్టెప్ 1 అండ్ స్టెప్ 3. స్టెప్ 1 రాసి స్టెప్ 2 అని రాసి ఇలా నాట్ అప్లికబుల్ అని రాయండి. స్టెప్ 3లోకి వెళ్ళిపోండి డైరెక్ట్గా. అర్థమైందా? సో ఇది ప్రొసీజర్ అమ్మ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే అన్రియలైజ్డ్ రెంట్ అని ఒకటి ఉందమ్మా. అన్రియలైజ్డ్ రెంట్ షల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ యాక్చువల్ రెంట్. ప్రాబ్లంలో అన్రియలైజ్డ్ రెంట్ కనుక ఇస్తే దాన్ని ఏం చేయాలి? యాక్చువల్ రెంట్లోంచి లెస్ చేయాలి. అంటే స్టెప్ 3 రాసేటప్పుడు స్టెప్ 3లో యాక్చువల్ రెంట్ మైనస్ అన్రియలైజ్డ్ రెంట్ అని చూపించాలి. ఇలా అన్రియలైజ్డ్ రెంట్ ఇక్కడ లెస్ చేసి చూపించాలి. దట్ వాస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ అన్రియలైజ్డ్ రెంట్ అమ్మ. ఇట్ షల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ యాక్చువల్ రెంట్ వైల్ క్యాలిక్యులేటింగ్ జిఏవి కట్టేటప్పుడు అన్రియలైజ్డ్ రెంట్ని ఏం చేయాలి? యాక్చువల్ రెంట్లోంచి లెస్ చేసి చూపించాలి. కాకపోతే సబ్జెక్ట్ టు రూల్ 4 కండిషన్స్ అమ్మ. సబ్జెక్ట్ టు రూల్ 4 కండిషన్స్. దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయమ్మా. ఆ కండిషన్స్ని ఫుల్ఫిల్ అయితేనే వాడు ప్రాబ్లంలో చెప్పేస్తాడు. రూల్ 4 కండిషన్స్ అసెస్సీ సాటిస్ఫై చేసాడు అని చెప్పాడు అనుకోండి, లెస్ చేయండి. సాటిస్ఫై చేయలేదు అని చెప్తే లెస్ చేయొద్దు, ఇగ్నోర్ చేయండి. అన్రియలైజ్డ్ రెంట్ షల్ నాట్ బి డిడక్టెడ్ ఫ్రమ్ యాక్చువల్ రెంట్ ఇఫ్ అసెస్సీ హ్యాస్ నాట్ సాటిస్ఫైడ్ రూల్ 4 కండిషన్స్. మీరు తర్వాత ఏం చేస్తారంటే రూల్ 4 కండిషన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. అర్థమైందా? అన్రియలైజ్డ్, వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ అన్రియలైజ్డ్ రెంట్? రెడ్యూస్డ్ ఫ్రమ్ యాక్చువల్ రెంట్. యాక్చువల్ రెంట్లోంచి రెడ్యూస్ చేయాలి. కాకపోతే దానికి కొన్ని కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. అన్రియలైజ్డ్ అంటే ఇది కూడా మేనేజ్మెంట్కి లాసేనమ్మా. టెనెంట్ లేకపోవటాన్ని ఏమంటాం? వేకెన్సీ అంటాం. టెనెంట్ ఉండి రెంట్ ఇవ్వకపోతే
అంతే. సో ఇది కూడా మేనేజ్మెంట్కి లాసే. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ టెనెంట్ జూన్ 30th వెకేట్ చేశాడని చెప్పాను. తర్వాత జూలై ఆగస్ట్ ప్రాపర్టీ వేకెన్సీలో ఉంది. ఆ 2 months ఏమనొచ్చు, లాస్ డ్యూ టు వేకెన్సీ. ఇప్పుడు టెనెంట్ వెకేట్ చేసిన టెనెంట్ జూన్ మంత్ రెంట్ పే చేయకుండా వెకేట్ చేశాడు. అప్పుడు ఆ జూన్ మంత్ రెంట్ కూడా లాసే కదా. ఇప్పుడు దాన్ని ఏమంటాం, లాస్ డ్యూ టు అన్రియలైజ్డ్ రెంట్ అంటాం. ఇప్పుడు వానర్కి 3 months రెంట్ లాస్ వచ్చింది, జూన్, జూలై, ఆగస్ట్. అందులో జూన్ మంత్ లాస్ డ్యూ టు అన్రియలైజ్డ్, జూలై ఆగస్ట్ లాస్ డ్యూ టు వేకెన్సీ. మరి లాస్ 2 లాసెసే కదా. అది దీనికి ఏంటి ట్రీట్మెంట్, అన్రియలైజ్డ్ వేకెన్సీకి ట్రీట్మెంట్ ఏంటంటే క్లాస్ సి వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. అంటే స్టెప్ 3కి హైయడా లోయడా చూడాలి. దీనికి ట్రీట్మెంట్ ఏంటి, యాక్చువల్ రెంట్లోంచి సింపుల్గా లెస్ చేస్తే సరిపోతుంది. అర్థమైందా? అంటే హౌస్ ప్రాపర్టీలో 2 లాసెస్ ఉంటాయమ్మ. ఒకటి లాస్ డ్యూ టు వేకెన్సీ, లాస్ డ్యూ టు అన్రియలైజ్డ్ రెంట్ అమ్మ. సో అది వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇది వచ్చినప్పుడు ఒకే ప్రాబ్లంలో 2 కూడా ఉండొచ్చు. 2 ఉన్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, అన్రియలైజ్డ్ రెంట్ని యాక్చువల్ రెంట్లోంచి లెస్ చేసి చూపించి తర్వాత స్టెప్ 3కి హైయడా లోయడా చెక్ చేసుకోవాలి. అర్థమైందా? 2 వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంటే చూసుకోండి ఒకసారి. ఒకే ప్రాబ్లంలో వేకెన్సీ ఉండొచ్చు, అన్రియలైజ్డ్ కూడా ఉండొచ్చు. సో అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, వన్ మోర్ నోట్ రిలేటింగ్ టు జిఏవి. డీమ్డ్ లెట్అవుట్ ప్రాపర్టీ అని ఉంది కదా. డీమ్డ్ లెట్అవుట్ ప్రాపర్టీలో జిఏవి కట్టేటప్పుడు స్టెప్ 2లో వచ్చే అమౌంట్ ఏంటమ్మా, ఎక్స్పెక్టెడ్ రెంట్ కదా. ఆ ఎక్స్పెక్టెడ్ రెంట్ని డైరెక్ట్గా జిఏవి కింద తీసేసుకోండి. అసలు స్టెప్ 3ని అప్లై చేయొద్దు. అర్థమైందా? డీమ్డ్ లెట్అవుట్ ప్రాపర్టీ ఇన్ కేస్ ఆఫ్ డిఎల్ఓపి, జిఏవి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టెడ్ రెంట్. డిఎల్ఓపిలో జిఏవి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టెడ్ రెంట్. దట్ ఈస్ సింపుల్గా చెప్పాలంటే క్యాన్సిల్ స్టెప్ 3. ఎందుకంటే అది యాక్చువల్లీ లెట్అవుటా, డీమ్డ్ లెట్అవుటా? డీమ్డ్ లెట్అవుట్. డీమ్డ్ లెట్అవుట్లో యాక్చువల్ రెంట్ ఉంటుందా? యాక్చువల్ రెంట్ యాక్చువల్లీ లెట్అవుట్లో ఉంటుంది. డీమ్డ్ అంటే అజంప్షన్ అని అర్థం. డీమ్డ్ టు బి ట్రీటెడ్ యాజ్ లెట్అవుట్. లెట్అవుట్కి ఇవ్వకపోయినా ఇచ్చినట్టు ట్రీట్ చేస్తున్నాం, అజంప్షన్ తీసుకుంటున్నాం. అందులో యాక్చువల్ రెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, రాదు. కాబట్టి యాక్చువల్ రెంటే లేకపోతే స్టెప్ 3 నాట్ అప్లికబుల్. అసలు బికాస్ స్టెప్ 3లో మనం చేయాల్సిన వర్క్ ఏంటి, ఎక్స్పెక్టెడ్ రెంట్ని తీసుకువెళ్ళి యాక్చువల్ రెంట్తో కంపేర్ చేస్తాం. మరి యాక్చువల్ రెంట్ లేదు కదా, లేనప్పుడు ఎక్స్పెక్టెడ్ రెంట్ జిఏవి అవుతుంది. కాబట్టి చాలా ఈజీ టు కాలిక్యులేట్ జిఏవి ఇన్ డిఎల్ఓపి అమ్మ, బికాస్ స్టెప్ 3 నాట్ అప్లికబుల్. స్టెప్ 3నే తీసేసాం కాబట్టి వేకెన్సీ, అన్రియలైజ్డ్ అనే క్వశ్చన్స్ కూడా రావు డీమ్డ్ లెట్అవుట్లో. దేర్ఫోర్ ద క్వశ్చన్ ఆఫ్ వేకెన్సీ అండ్ అన్రియలైజ్డ్ రెంట్ డస్ నాట్ అరైజ్ ఇన్ డిఎల్ఓపి. డిఎల్ఓపిలో అవి రావు, బికాజ్ అవన్నీ అప్లై చేయాల్సింది ఏ స్టెప్లో, స్టెప్ 3లో. మరి ఇక్కడ స్టెప్ 3 ఏమైంది, క్యాన్సిల్ అయిపోయింది. కాబట్టి అవి కూడా క్యాన్సిల్ అయిపోతాయి ఆటోమేటిక్గా. అంటే చాలా ఈజీ కాలిక్యులేషన్ అమ్మ జిఏవి. ఎక్కడ, డిఎల్ఓపి. డిఎల్ఓపిలో జిఏవి కాలిక్యులేషన్ టూ ఈజీ. డైరెక్ట్లీ ఎక్స్పెక్టెడ్ రెంట్ టు బి కన్సిడర్డ్ యాజ్ జిఏవి, నీడ్ నాట్ అప్లై స్టెప్ 3. అర్థమైందా పాయింట్? ఇంపార్టెంట్. బికాజ్ రీజన్ ఏం చెప్తారు, బికాజ్ యాక్చువల్ రెంట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ డిఎల్ఓపి. డిఎల్ఓపిలో యాక్చువల్ రెంట్ ఉండదు. కాబట్టి ఈ స్టెప్, ఈ కాన్సెప్ట్ ఫాలో అవ్వండి అని చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ వన్ మోర్ నోట్ రిలేటింగ్ టు జిఏవి. వన్ మోర్ నోట్ రిలేటింగ్ టు జిఏవి. సార్, ప్రాపర్టీ కరెంట్ ప్రీవియస్ ఇయర్లో కనుక ఎగ్జిస్టెన్స్లోకి వస్తాయి, అంటే ప్రాపర్టీని ఈ సంవత్సరమే నేను ఎక్వైర్ చేశాను, December 1st ఎక్వైర్ చేశాను అనుకోండి. ప్రాపర్టీ నా దగ్గరికి వచ్చింది December 1st. అంటే ఈ ఇయర్లో ఆ ప్రాపర్టీ నా దగ్గర ఉన్న పీరియడ్ ఎంత, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, 4 months. అంటే కాబట్టి ఫస్ట్ ఇయర్ జిఏవి కట్టేటప్పుడు ఎగ్జిస్టింగ్ పీరియడ్ ఎంత ఉంటే అంత పీరియడ్కే కట్టండి, ఫుల్ ఇయర్ కట్టొద్దు. ఇఫ్ ప్రాపర్టీ వాజ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ డ్యూరింగ్ ద కరెంట్ ప్రీవియస్ ఇయర్, దెన్ జిఏవి షాల్ బి క్యాలిక్యులేటెడ్ ఓన్లీ ఫర్ ఎగ్జిస్టింగ్ పీరియడ్. ఇది కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇఫ్ ప్రాపర్టీ వాజ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ డ్యూరింగ్ ద కరెంట్ ప్రీవియస్ ఇయర్, then GAV shall be calculate only for existing period.
జిఏవి షాల్ బి కాలిక్యులేట్ ఓన్లీ ఫర్ ఎగ్జిస్టింగ్ పీరియడ్. ఎన్ని మంత్స్ ఉంటే అన్ని మంత్సే. అర్థమైందా? అప్పుడు వాడు మున్సిపల్ వాల్యూ ఫెయిర్ రెంట్ అది ఇచ్చేటప్పుడు ఫుల్ ఇయర్కి ఇస్తాడు. మున్సిపల్ వాల్యూ పర్యానం అని ఇస్తాడు. పర్యానం 5 lakhs అని ఇచ్చాడు. మనం ఏం చేయాలి? 5 lakhs ఇంటూ 4/12 తీసుకోవాలి, ప్రపోర్షనేట్ తీసుకోవాలి, లేకపోతే ఆన్సర్ పోతుంది. ఈ కాంట్ కన్సిడర్డ్ యాజ్ ఇట్ ఈజ్లీ. మరి ఇచ్చిన అమౌంట్ని యాజ్ ఇట్ ఈజ్గా కన్సిడర్ చేయొద్దు. యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోవాలంటే హౌస్ ఫుల్ ఇయర్ ఉందా లేదా చూసుకోవాలి. ఈ డిస్ప్యూట్ వచ్చేది ఏ ఇయర్లో? ఫస్ట్ ఇయర్లో వస్తుంది. ఫస్ట్ ఇయర్లోనే. సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ ఫుల్ ఇయర్ ఉంటుంది, అక్కడ ఫుల్ వాల్యూస్ తీసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్, దట్ ఈస్ ఫస్ట్ ఇయర్ ఈ కాలిక్యులేషన్ అప్లై అవుతుంది. దట్ ఈస్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ జిఏవి కట్టేటప్పుడు ప్లీజ్ చెక్ వెదర్ ద ప్రాపర్టీ వాజ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఫర్ త్రూ అవుట్ ద ఇయర్ ఆర్ నాట్. ప్రాపర్టీ ఫుల్ ఇయర్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఉంటేనే ఫుల్ ఇయర్కి జిఏవి కాలిక్యులేషన్ చేయండి, లేకపోతే ఎగ్జిస్టింగ్ పీరియడ్ ఎంత ఉంటే అంతవరకే కాలిక్యులేట్ చేయండి. ప్రాబ్లం చేసేటప్పుడు అలర్ట్గా ఉండాల్సిన పాయింట్ అమ్మ. అర్థమైందా? నెక్స్ట్, పార్ట్ ఆఫ్ ద ఇయర్ లెట్ అవుట్, పార్ట్ ఆఫ్ ద ఇయర్ సెల్ఫ్ ఆక్యుపైడ్ అని ఉంది కదా, అదొకటి. పార్ట్ ఆఫ్ ద ఇయర్ లెట్ అవుట్, పార్ట్ ఆఫ్ ద ఇయర్ సెల్ఫ్ ఆక్యుపైడ్లో ఎక్స్పెక్టెడ్ రెంట్ షల్ బి కాలిక్యులేట్ ఫర్ ఫుల్ ఇయర్ అమ్మ. ఫుల్ ఇయర్కి ఎక్స్పెక్టెడ్ రెంట్ కట్టాలి. ఎక్స్పెక్టెడ్ రెంట్ అంటే మున్సిపల్ వాల్యూ, ఫెయిర్ రెంట్, స్టాండర్డ్ రెంట్, ఈ 3 ఫుల్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాపర్టీ 9 months లెట్ అవుట్కి ఇచ్చానమ్మా, 3 months సెల్ఫ్ ఆక్యుపై చేశాను. 9 months ఏం చేశాను? లెట్ అవుట్. బ్యాలెన్స్ 3 months టెనెంట్ వెకేటెడ్ ద ప్రాపర్టీ, దేర్ ఆఫ్టర్ ద ప్రాపర్టీ వాజ్ ఆక్యుపైడ్ బై వానర్ హిమ్సెల్ఫ్ అమ్మ. అంటే ఇంకెవరికి ఇవ్వకుండా రిమైనింగ్ 3 months వానరే సెల్ఫ్ ఆక్యుపై చేశాడు. దీన్ని ఏమందాం? పార్ట్ ఆఫ్ ద ఇయర్ లెట్ అవుట్, పార్ట్ ఆఫ్ ద ఇయర్ సెల్ఫ్ ఆక్యుపైడ్. ఇలాంటప్పుడు జిఏవి కట్టేటప్పుడు మున్సిపల్ వాల్యూ, ఫెయిర్ రెంటల్ వాల్యూ, స్టాండర్డ్ రెంట్ ఇవన్నీ కూడా 12 monthsకి తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. బట్ అలా వచ్చినప్పుడు ఎక్స్పెక్టెడ్ రెంట్ ఎన్ని మంత్స్కి వస్తుంది? 12 monthsకి వస్తుంది. అప్పుడు దాన్ని తీసుకువెళ్ళి దేంతో కంపేర్ చేయాలి? యాక్చువల్ రెంట్. అప్పుడు యాక్చువల్ రెంట్ మాత్రం ఓన్లీ 9 monthsకే తీసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. అలా చేస్తేనే ప్రాబ్లం వస్తుంది. అర్థమైందా? ఎక్స్పెక్టెడ్ రెంట్ టు బి కాలిక్యులేటెడ్ ఫర్ 12 months and the expected rent shall be compared with actual rent. In such case the actual rent to be considered only for let out period, that is only 9 months అమ్మ. ఈ ప్రొవిజన్ ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి, లేకపోతే ఆన్సర్ రాదా స్టేటస్లో. సో ఏ స్టేటస్ గురించి మాట్లాడుకుంటున్నా? ఇన్ కేస్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ లెట్ అవుట్ అండ్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ సెల్ఫ్ ఆక్యుపైడ్. Part of the year let out, part of the year self occupied. Expected rent to be calculate for 12 months. Full year undayin. Full year. Expected rent shall be calculate for full year. Expected rent shall be calculate for full year. And expected rent to be compared with actual rent. In this case, actual rent to be considered only for let out period. ఇది జిఏవి కాలిక్యులేషన్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలమ్మా. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే జిఏవి 100% కరెక్ట్ అవుతుంది. అర్థమైందా? చెప్పండి. జిఏవి కాలిక్యులేషన్ స్టెప్ 1 ఏంటమ్మా? మున్సిపల్ వాల్యూ ఆర్ ఫెయిర్ రెంట్, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. కొంచెం. స్టెప్ 2 అమౌంట్ యాజ్ పర్ స్టెప్ 1 ఆర్ స్టాండర్డ్ రెంట్, విచ్ ఎవర్ ఈజ్ లోయర్. Step 3 amount as per step 2 or actual rent, either whichever is higher or whichever is lower, subject to applicability of section 23 subsection 1 class. సో అది అప్లై అవుతుందా లేదా చెక్ చేసి లోయర్ హైయర్ చెక్ చేయండి. అసలు ప్రాబ్లంలో వేకెన్సీ అనే పాయింటే కనపడకపోతే హైయర్ తీసేసుకోండి. ప్రాబ్లంలో వేకెన్సీ ఉన్న ప్రాబ్లంలోనే లోయర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వేకెన్సీ అనే క్వశ్చనే లేకపోతే యూ కెన్ డైరెక్ట్లీ టేకెన్ హయ్యర్, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ ఫర్ స్టెప్ 3 అమ్మ. కన్ఫ్యూజనే వద్దు అసలు. పోనీ వేకెన్సీ లేదు, వేకెన్సీ అనే కాన్సెప్ట్ ఉండాలి ఖచ్చితంగా.
అర్థమైందా? అలాగని వేకెన్సీ ఉన్నంత మాత్రం లోయర్ రాదు. మళ్ళీ వేకెన్సీ వల్ల ఏం జరగాలి? యాక్చువల్ రెంట్ ఈజ్ లెస్ దాన్ ఎక్స్పెక్టెడ్ రెంట్. వేకెన్సీ ఉన్నా సరే సమ్ టైమ్స్ యాక్చువల్ రెంట్ ఈజ్ స్టిల్ మోర్ దెన్ ఎక్స్పెక్ట్ అలా చూపిస్తూ అప్పుడు కూడా మళ్ళీ లోయర్ రాదు, హైయర్ తీసుకోవాలి. కాబట్టి చెక్ చేసుకోవాలి, ఈ కండిషన్ కూడా చెక్ చేయాలి. అంటే ఆల్ దీస్ కండిషన్స్ మస్ట్ బి సాటిస్ఫైడ్ ఫర్ అట్రాక్టింగ్ సెక్షన్ 23 సబ్సెక్షన్ 1 క్లాస్. అది కొంచెం ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? నెక్స్ట్ వన్ మోర్ కాలిక్యులేషన్ హౌస్ ప్రాపర్టీలో ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్ అమ్మా. ఇంట్రెస్ట్ మా ఇంట్రెస్ట్ ఇంక్లూడ్స్ PCPI కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్ అమ్మా. ఇంట్రెస్ట్ ఇంక్లూడ్స్ ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్, కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్. ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్, కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్ రెండు కలిపి క్లెయిమ్ చేసుకోవాలమ్మా. బట్ అన్నిట్లోనూ PCPI ఉండకపోవచ్చు, అది చెక్ చేసుకోవాలి ప్రాబ్లంలో. సో నేను 2 పాయింట్స్ చెప్పబోతున్నా అమ్మా. ఇంట్రెస్ట్కి లిమిట్స్ ఫాలో అవ్వాలి, అసలు ఇంట్రెస్ట్ అంటే ఎంత, ఎలా PCPI ఎలా అనేది తెలుసుకోవాలి. ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ ఏమన్నాడంటే ద ఇంట్రెస్ట్ రిలేటింగ్ టు ద పీరియడ్ preceding the year of construction completion. కన్స్ట్రక్షన్ కంప్లీషన్ జరిగిన ఇయర్ ఉంటుంది కదా, ఆ ఇయర్ కాకుండా ప్రిసీడింగ్ ఇయర్స్ ఇంట్రెస్ట్ ఏమంటాం? ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్. ద ఇంట్రెస్ట్ రిలేటింగ్ టు ద పీరియడ్ ప్రిసీడింగ్ ద ఇయర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కంప్లీషన్ షల్ బి ట్రీటెడ్ యాజ్ ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్. ఓకే, దీని ట్రీట్మెంట్ ఏంటంటే దిస్ విల్ బి అలౌడ్ యాజ్ డిడక్షన్. దిస్ అమౌంట్ విల్ బి అలౌడ్ యాజ్ డిడక్షన్ ఫర్ 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్. దాన్ని ఒకేసారి రైట్ ఆఫ్ చేయకూడదంట. ఎన్ని సంవత్సరాలు? 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో రైట్ ఆఫ్ చేయాలంట. 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ఫ్రమ్ ద ఇయర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కంప్లీషన్. ఏ ఇయర్ నుంచి రైట్ ఆఫ్ చేయాలి? అది ఫ్రమ్ ద ఇయర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కంప్లీషన్. What is the treatment of PCPI? Allowed as deduction for 5 equal installments from the year of construction completion. ఆ 5 ఇన్స్టాల్మెంట్స్లో నువ్వు ప్రాబ్లం చేస్తున్న ఇయర్ ఉందా లేదా చూడండి. ఉంటే నువ్వు ఒక ఇన్స్టాల్మెంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సమ్ టైమ్స్ మన ఇయర్ అందులో ఉండకపోవచ్చు. ఆ 5 ఇయర్స్లో సమ్ టైమ్స్ ఆ 5 ఇయర్స్లో మన ఇయర్ ఉండకపోవచ్చు. లేకపోతే PCPI నిల్లని తీసుకోండి. ఎప్పుడు ఉండదో ఏంటో కూడా నేను ఎగ్జాంపుల్లో చెప్తాను. కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్ అంటే ఏం లేదు. కరెంట్ ఇయర్ అంటే ఇఫ్ లోన్ స్టిల్ అవుట్ స్టాండింగ్ డ్యూరింగ్ ద కరెంట్ ప్రీవియస్ ఇయర్ దెన్ నీడ్ టు పే కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఆల్సో. అంటే కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది ఎలా తెలుసుకుంటాం? కరెంట్ ఇయర్లో లోన్ ఇంకా అవుట్ స్టాండింగ్లో ఉందా లేదా చూసి, అవుట్ స్టాండింగ్లో ఉంటే దానికి కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్ కట్టాలి. కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుంది? ఇఫ్ ద లోన్ స్టిల్ అవుట్ స్టాండింగ్ during the current previous year. Then need to calculate current year interest also. Loan still outstanding during the current previous year, then need to calculate current year interest also. ఓకే, సో ఇక్కడ PCPI గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లోన్ తీసుకున్న, ఫర్ ఎగ్జాంపుల్
లోన్ తీసుకున్నప్పుడు సాధారణంగా లోన్ తీసుకుని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. లోన్ తీసుకున్న ఇయర్లోనే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతుందా? సాధారణంగా ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేయడానికి 2-3 ఇయర్స్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ 1లో లోన్ తీసుకున్నాడమ్మా. లోన్ తీసుకున్నది ఎప్పుడు? ఇయర్ 1లో లోన్ తీసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా ఇయర్స్లోకి వెళ్దాం. 15-16లో లోన్ తీసుకున్నాడు అనుకోండి. లోన్ తీసుకున్నది ఎప్పుడు? 15-16లో. సో 16-17, 17-18, 18-19, 18-19లో 17-18లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది అనుకుందాం. కన్స్ట్రక్షన్ కంప్లీషన్ అంటే లోన్ తీసుకుని కన్స్ట్రక్షన్ బిగిన్ చేశాడు. ఏ ఇయర్లో? 15-16లో. బట్ అది కంప్లీట్ అయింది 17-18లో కంప్లీట్ అయింది అనుకుందాం. సో ఇప్పుడు 17-18 వరకు కట్ చేద్దాం. కట్ చేస్తే దాని ముందు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 2 ఇయర్స్. ఆ 2 ఇయర్స్ వాడు పే చేసిన ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఆ ఇంట్రెస్ట్ని అగ్రిగేట్ చేసి PCPI అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 15-16 ఇంట్రెస్ట్ 2 lakhs అనుకుందాం. ఎంత? 2 lakhs. 16-17 ఇంట్రెస్ట్ 2 lakhs. ఈ 2 lakhs రెండు కలిపి ఈ అగ్రిగేట్ దీన్ని PCPI అంటాం. ఎంత? 4 lakhs. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి PCPI అంటే ఏంటి? ద ఇంట్రెస్ట్ రిలేటింగ్ టు ద పీరియడ్ ప్రిసీడింగ్ ద ఇయర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కంప్లీషన్. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన ఇయర్ కాకుండా దాని ప్రిసీడింగ్ ఇయర్స్లో పే చేసిన ఇంట్రెస్ట్ని ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ అనండి. బట్ ఇన్కమ్ కంప్యూటేషన్ హౌస్ ప్రాపర్టీ హెడ్ క్యాలిక్యులేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? హౌస్ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిన తర్వాత. హౌస్ లేనప్పుడు ఎవడైనా హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తాడా? కాబట్టి ఇన్కమ్ కంప్యూటేషన్ బిగిన్ అయింది ఎప్పుడు? 17-18లో. బట్ ఈ ఇంట్రెస్ట్ పే చేస్తుంది ఎప్పుడు? 15-16. మరి స్పాట్లోనే దానికి డిడక్షన్ ఇవ్వడానికి నీ దగ్గర ఇన్కమ్ క్యాలిక్యులేషన్ చేసావా? చేయలేదు కదా. అందుకే దాన్ని పెండింగ్ పెట్టాం. దాన్ని పెండింగ్ పెట్టి డివైడెడ్ బై 5 అంటే ఎంత వస్తుంది? 80,000. ఈ 80,000ని కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన ఇయర్ ఉంది కదా, ఇక్కడి నుంచి 5 years పాటు వరుస పెట్టి రాసుకోమన్నాడు. ఇక్కడ ఒక ఎంత వస్తుంది? ఇట్లా. అలాగే ఇక్కడ ఒక ఇలా మొత్తం 5 years రాసుకోమంటున్నాడు. ఎంత? 80,000, 80,000, 80,000 ఇలా. ఎన్ని సంవత్సరాలు వస్తుంది? 5 years. 19, 20, 20, 21, 21, 22 ఆల్సో. అర్థమైందా? ఏ ఇయర్ వరకు వస్తుంది? 21, 22 దాకా వస్తుంది. 21, 22 ఎంత వస్తుంది? 80,000. సో ఇప్పుడు నువ్వు ప్రాబ్లం 21, 22కి చేస్తున్నావు అనుకోండి, అప్పుడు మనం ఒక ఇన్స్టాల్మెంట్కి ఎలిజిబుల్ అవుతాం. ఎంత? 80,000 మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే నేను అక్కడ రాయించింది. చెప్పండి PCPI అంటే ఏమనొచ్చు? ద ఇంట్రెస్ట్ రిలేటింగ్ టు ద పీరియడ్ ప్రిసీడింగ్ ద ఇయర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కంప్లీషన్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్. దానికి ట్రీట్మెంట్ ఏంటి? దాన్ని 5 equal ఇన్స్టాల్మెంట్స్ చేసి ఎప్పటి నుంచి రైట్ ఆఫ్ చేయాలి? ఫ్రమ్ ద ఇయర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కంప్లీషన్ అంటే హౌస్ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిన ఇయర్ నుంచి. హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ క్యాలిక్యులేషన్ స్టార్ట్ అయిన ఇయర్ నుంచి. హౌస్ ప్రాపర్టీ హెడ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 17. హౌస్ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిన ఇయర్లోనే కదా హౌస్ ప్రాపర్టీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి ఎన్ని సంవత్సరాలు? 5 years. ఆ 5 yearsలో నువ్వు ప్రాబ్లం చేస్తున్నావు. నువ్వు 2021కి ప్రాబ్లం చేస్తున్నావు అనుకోండి, ఉందా? ఎస్. నువ్వు ఒక 80,000 రాసుకోవచ్చు. మన ఇయర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఉంటే మనం ఒక ఇన్స్టాల్మెంట్కి ఎలిజిబుల్ అవుతాం. అదే అక్కడ చెప్పింది. సమ్ టైమ్స్ మన ఇయర్ ఉండకపోవచ్చు అందులో. అదే ఫర్ ఎగ్జాంపుల్ 13-14లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది అనుకోండి, ఇన్స్టాల్మెంట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 13-14, 14-15, 15-16, 16-17, 17. 17-18 ఈజ్ ద లాస్ట్ ఇన్స్టాల్మెంట్. కాబట్టి మనం ప్రాబ్లం ఎప్పుడు చేస్తున్నాం? 21-22. సో PCPI ఫర్ 21-22 నిల్ అవుతుంది. రీజన్ ద 5 installments వాజ్ ఆల్రెడీ ఎగ్జాస్టెడ్, కంప్లీట్ అయిపోయింది. చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే మన ఇయర్కి PCPI ఇన్స్టాల్మెంట్ రావాలంటే కనీసం హౌస్ 17-18 కానీ తర్వాత కానీ కంప్లీట్ అవ్వాలి. 17-18లో కంప్లీట్ అయితే 17-18తో కంప్లీట్ అయితే మనది ఏమవుతుంది? ఏ ఇన్స్టాల్మెంట్ మనది? లాస్ట్ ఇన్స్టాల్మెంట్ అవుతుంది. అంటే ఒకవేళ దానికంటే 1 year బిఫోర్ కంప్లీట్ అయ్యి ఉంటే అప్పుడు మన ఇన్స్టాల్మెంట్ వచ్చి రాదు. అప్పుడు లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏమవుతుంది? 2021. మనం 21-22కి ప్రాబ్లం చేస్తున్నాం కాబట్టి మనకి ఇన్స్టాల్మెంట్ వచ్చే ఛాన్స్ లేదు.
అర్థమైందా? అంటే పీసీపీఐ ఉన్నంత మాత్రాన మనకి డిడక్షన్ రావాలని రూల్ ఏమి లేదు. ఇయర్ ఆఫ్ కంప్లీషన్ ఏ ఇయర్లో ఉంటే 17, 18 కానీ ఆఫ్టర్ కానీ జరిగితే వీఆర్ ఎలిజిబుల్ ఆటోమేటికల్లీ, మనం ఎలిజిబుల్ అవుతాం. బట్ దానికంటే ముందు కంప్లీట్ అయితే మాత్రం మనకి పీసీపీఐ రాదు. అర్థమైందా? అది ప్రాబ్లంలో కనుక మీరు ముందే అబ్జర్వ్ చేయగలిగితే మీరు ఇదంతా కాలిక్యులేట్ చేయకుండానే ఆన్సర్ రాసేయచ్చు. పీసీపీఐ నిల్ బికాస్ ద 5 ఇన్స్టాల్మెంట్స్ వర్ ఆల్రెడీ కంప్లీటెడ్ అని రాసేస్తే సరిపోతుంది. మీరు అసలు కాలిక్యులేషన్ చేయక్కర్లా. అర్థమైందా పాయింట్? ఇప్పుడు చెప్పండి, పీసీపీఐ అంటే ఏమనొచ్చు? ద ఇంట్రెస్ట్ రిలేటింగ్ టు ద పీరియడ్ ప్రిసీడింగ్ ద ఇయర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కంప్లీషన్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్. మరి పీసీపీఐకి డిడక్షన్ ఏంటో చెప్పండి. దిస్ అమౌంట్ విల్ బి అలౌడ్ యాజ్ డిడక్షన్ ఫర్ 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ఫ్రమ్ ద ఇయర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కంప్లీషన్. ఆ 5 ఇన్స్టాల్మెంట్స్లో మన ఇన్స్టాల్మెంట్ ఉందా లేదా చూడండి. ఉంటే క్లెయిమ్ చేయండి, అదర్వైజ్ నిల్ అని రాసుకోండి. అర్థమైంది కదా పాయింట్? సో ఇంకంతకు మించి డెప్త్కి వెళ్ళట్లేదు. పాయింట్ మీకు ఈజీగా అర్థం అవుతుందమ్మా అప్లై చేయగలిగితే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ దట్ లోన్ స్టిల్ అవుట్ స్టాండింగ్ ఇన్ కరెంట్ ప్రీవియస్ ఇయర్ 21-22. 21-22లో లోన్ ఇంకా రీపేమెంట్ చేయలేదు. మరి రీపేమెంట్ చేయకపోతే ఏం చేయాలి? రీపేమెంట్ చేయకపోతే ఎవ్రీ ఇయర్ ఏం కట్టాలి? ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు 21-22లో కూడా నువ్వు కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత పే చేయాలి? 80,000 కాదు, 2 lakhs. ఎవ్రీ ఇయర్ నువ్వు పే చేస్తుంది 2 lakhs కదా. అలా కరెంట్ ఇయర్లో కూడా 2 lakhs ఉంటుంది కదా, బికాస్ లోన్ స్టిల్ అవుట్ స్టాండింగ్ లోన్ ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ పే చేయాల్సిన ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, దాన్ని కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్ అంటాం. అంటే ఇప్పుడు టోటల్ ఇంట్రెస్ట్ ఫర్ 21-22 అదే పీసీపీఐ 80,000, కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్ 2 lakhs, టోటల్ 2.8 lakhs. అర్థమైందా? ఇప్పుడు కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుంది? ఇఫ్ లోన్ స్టిల్ అవుట్ స్టాండింగ్ డ్యూరింగ్ ద కరెంట్ ప్రీవియస్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ లోను 18-19లో రీపేమెంట్ అయిపోతే అప్పుడు 21-22కి ఏముండదు, కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఉండదు. బట్ పీసీపీఐ 80,000 వస్తుంది. పీసీపీఐ అనేది ఇప్పుడు ఇంట్రెస్ట్ కాదు, కన్స్ట్రక్షన్కి ముందు పే చేసిన ఇంట్రెస్ట్లో ఇన్స్టాల్మెంట్. అది దానికి అబ్జెక్షన్ లేదు, అవి క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్ రాదు అని చెప్తున్నాడు. అర్థమైందా? ఇందులో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి, ఎన్ని వేరియేషన్స్ అయినా చెక్ చేసుకోవచ్చు అమ్మా. అంటే కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ స్టేటస్ ఆఫ్ ద లోన్ ఎట్ ప్రెజెంట్ అమ్మా. ప్రెజెంట్ ఇయర్లో లోన్ స్టేటస్ ఏంటో చూడాలి. లోన్ ఇంకా నీ దగ్గరే ఉందా, ఉంటే పే చేయాలి. లోన్ ఆల్రెడీ కరెంట్ ఇయర్కి ముందే రీపేమెంట్ అయిపోయిందా, అయిపోతే ఇంకా కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఉండదు. అది చెక్ చేసుకుంటూ ఉండాలి. అర్థమైంది కదా పాయింట్? సో ఇది పీసీపీఐ కరెంట్ ఇయర్ కాన్సెప్ట్ అమ్మా. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, హౌస్ ప్రాపర్టీలో ఇంట్రెస్ట్కి లిమిట్స్ ఉన్నాయమ్మా. ఏంటవి లిమిట్స్? సార్ లిమిట్స్ మనకు హౌస్ ప్రాపర్టీలో మనకు ప్రాపర్టీ క్లాసిఫికేషన్ ఉందమ్మా. సెల్ఫ్ ఆక్యుపైడ్, అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ అని ఉన్నాయి. సెల్ఫ్ ఆక్యుపైడ్, అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీస్. సెల్ఫ్ ఆక్యుపైడ్, అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీస్కి 2 lakhs వరకు ఇంట్రెస్ట్ రాసుకోవచ్చమ్మా. ఎంతవరకు? అప్ టు 2 lakhs వరకు రాసుకోవచ్చు, ఐదర్ ఫర్ 1 or 2 సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్. అప్ టు 2 lakhs ఫర్ 1 or 2 సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్. వన్ ఆర్ 2 సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్. అంటే ఇప్పుడు నేను 2 సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ ఉందనుకోండి, రెండింటికి కలిపి 2 lakhs రాయాలి, ఒక్కొక్క దానికి 2 lakhs కాదు. అందుకే నేను 1 or 2 అన్నాను. ఓన్లీ సింగిల్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఉంటే యూ కెన్ క్లెయిమ్ 2 lakhs ఇంట్రెస్ట్ అమ్మా. ఒకవేళ 2 సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ ఉంటే అగ్రిగేట్ ఇంట్రెస్ట్ కెనాట్ ఎక్సీడ్ 2 lakhs అమ్మా. అది అందుకే 1 or 2 అన్నాను. 1 అయినా అదే 2 lakhs వస్తుంది, 2 houses అయినా అదే 2 lakhs వస్తుంది. అంతేగాని 2 into 2 lakhs రాయొద్దు, 4 lakhs అలౌ చేయడు. అర్థమైందా? సో అప్ టు 2 lakhs ఫర్ 1 or 2 సెల్ఫ్ ఆక్యుపైడ్ ఆర్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ సబ్జెక్ట్ టు సమ్ కండిషన్స్. అదర్వైజ్ 30,000 ఓన్లీ. ఆ 2 lakhs రావాలంటే ఖచ్చితంగా ఏం చేయాలా? కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వకపోతే 30,000 క్లెయిమ్ చేయమంటున్నాడు.
చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. 2 lakhs రావాలన్నా సబ్జెక్ట్ టు సమ్ కండిషన్స్. ఇఫ్ దోస్ కండిషన్స్ వర్ నాట్ సాటిస్ఫైడ్ దెన్ రిస్ట్రిక్టెడ్ టు 30,000 అమ్మ. కండిషన్స్ నేను వాడలుగా చెప్తాను, రిటర్న్గా మీరు చూసుకోండి. కండిషన్ నెంబర్ 1, డేట్ ఆఫ్ బారోయింగ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1499 అమ్మ. ఈ కండిషన్స్ ఏంటి? డేట్ ఆఫ్ బారోయింగ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1499. 3 కండిషన్స్ చెప్తాను. డేట్ ఆఫ్ బారోయింగ్, డేట్ ఆఫ్ బారోయింగ్ ఎప్పుడు ఉండాలి? ఆన్ ఆర్ ఆఫ్టర్ 1499. 1499 తర్వాత బారో చేయాలంట మనీని. ఒకవేళ ఇఫ్ ఇట్ వాస్ బారోడ్ బిఫోర్ 1499 అయితే రిస్ట్రిక్టెడ్ టు 30,000. ఒక్క కండిషన్ ఫెయిల్ అయినా 30,000కి రిస్ట్రిక్ట్ అవుతుంది. అలాగే నెక్స్ట్, పర్పస్ ఆఫ్ బారోయింగ్, పర్చేజ్ ఆర్ కన్స్ట్రక్షన్ అమ్మ. పర్పస్ దేనికోసం తీసుకోవాలి? ఐదర్ పర్చేజ్ ఆర్ కన్స్ట్రక్షన్. ఒకవేళ లోన్ వాస్ టేకెన్ ఫర్ రిపేర్స్, రెనోవేషన్, రీకన్స్ట్రక్షన్ అయితే 30,000కి రిస్ట్రిక్ట్ చేయాలి. పర్చేజ్ కోసం కానీ కన్స్ట్రక్షన్ కోసం కానీ తీసుకోవాలి. దెన్ ఓన్లీ 2 lakhs బెనిఫిట్ ఈజ్ అవైలబుల్ అమ్మ. థర్డ్ వన్, కన్స్ట్రక్షన్ కంప్లీషన్ 5 years లోపు జరగాలి. కన్స్ట్రక్షన్ కంప్లీషన్ విత్ ఇన్ 5 years ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. From the end of the year in which the loan was borrowed. లోన్ తీసుకున్న ఇయర్ ఉంటుంది కదా, ఆ ఇయర్ ఎండ్ అయిన దగ్గర నుంచి 5 years లోపు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వాలి. ఇఫ్ ఇట్ వాజ్ నాట్ కంప్లీటెడ్ విత్ ఇన్ 5 years దెన్ రిస్ట్రిక్టెడ్ టు 30,000. ఇఫ్ ఎనీ ఆఫ్ దీస్ కండిషన్స్ వర్ నాట్ సాటిస్ఫైడ్ దెన్ 30,000కి రిస్ట్రిక్ట్ చేయాలి. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కండిషన్స్ ఫర్ అలౌబిలిటీ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్ టు 2 lakhs ఫర్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఆర్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ. మీరు చెప్పండి, ఒక్కొక్క సెల్ఫ్ ఆక్యుపైడ్కి 2 lakhs, ఐదర్ 1 or 2 సెల్ఫ్ ఆక్యుపైడా? ఐదర్ 1 or 2 సెల్ఫ్ ఆక్యుపైడ్. సరే, ఒకవేళ 3 సెల్ఫ్ ఆక్యుపైడ్లు చేస్తే ఎస్, అప్పుడు డిఎల్ఓపి వస్తుంది. 3 సెల్ఫ్ ఆక్యుపైడ్ని డిపార్ట్మెంట్ యాక్సెప్ట్ చేయదమ్మా. అందులో ఒక హౌస్ని డిఎల్ఓపి కింద తీసుకుంటుంది, రెండింటినే సెల్ఫ్ ఆక్యుపైడ్. అప్పుడు రెండింటికి 2 lakhs రాసుకోవచ్చు. అంటే 3 సెల్ఫ్ ఆక్యుపైడ్ అనే క్వశ్చన్ డస్ నాట్ అరైజ్ అమ్మా. ఒకవేళ అలాంటి స్టేటస్ కనుక జరిగితే ద కాన్సెప్ట్ ఆఫ్ డిఎల్ఓపి గెట్స్ అట్రాక్టెడ్ ఆటోమేటికల్లీ. అర్థమైంది కదా పాయింట్? సో కాబట్టి మ్యాక్సిమం ఒక పర్సన్ మ్యాక్సిమం కెన్ ఆక్యుపై అప్ టు 2 houses ఫర్ సెల్ఫ్ ఆక్యుపేషన్ అమ్మ. అంతకు మించి ఆక్యుపై చేసే ఛాన్స్ అయితే లేదు. యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ యాక్చువల్లీ ఎన్నైనా చేసుకోవచ్చు. ఎవడొద్దన్నా నాకు 10 houses కట్టి అన్ని సెల్ఫ్ ఆక్యుపై చేస్తారంటే గవర్నమెంట్ ఏమో అబ్జెక్షన్ పెట్టదు. కానీ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ద డిపార్ట్మెంట్ విల్ అలౌ ఓన్లీ 2 houses యాజ్ సెల్ఫ్ ఆక్యుపైడ్. ద బ్యాలెన్స్ హౌసెస్ విల్ బి ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ లెట్ అవుట్ అమ్మ. అర్థమైంది కదా పాయింట్? సో యాక్చువల్గా ఏదైనా చేయొచ్చు స్టేటస్, బట్ డిపార్ట్మెంట్ మాత్రం 2 houses మించి సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద యాక్సెప్ట్ చేయదు. నెక్స్ట్, ఇది సెల్ఫ్ ఆక్యుపైడ్ అన్ఆక్యుపైడ్ లిమిట్స్ అమ్మ. అలాగే లెట్అవుట్ డీమ్డ్ లెట్అవుట్కి నో లిమిట్ అమ్మ. యూ కెన్ క్లైమ్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. లెట్అవుట్ ప్రాపర్టీ ఆర్ డీమ్డ్ లెట్అవుట్ ప్రాపర్టీ, నో లిమిట్. నో లిమిట్, నో కండిషన్స్. నో లిమిట్, నో కండిషన్స్. ఎంత ఇంట్రెస్ట్ అయినా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకేనా? హౌస్ ప్రాపర్టీ మా హౌస్ ప్రాపర్టీలో ఫినిషింగ్ కింద లాస్ట్ ఒక 5 minutes ఏంటంటే, కొన్ని స్టేటస్లు ఉన్నాయమ్మా. ఆ స్టేటస్లో ఇన్కమ్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో చెప్తాను. పార్ట్ ఆఫ్ ద ఇయర్ లెట్అవుట్, పార్ట్ ఆఫ్ ద ఇయర్ సెల్ఫ్ ఆక్యుపైడ్, పార్ట్ ఆఫ్ ద ఇయర్ లెట్అవుట్, పార్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ లెట్అవుట్, పార్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ లెట్అవుట్ అండ్ పార్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ సెల్ఫ్ ఆక్యుపైడ్.
పార్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ లెట్ అవుట్, పార్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ సెల్ఫ్ ఆక్యుపైడ్. ప్రాపర్టీ అంటే ఫ్లోర్ అనొచ్చు, పోర్షన్ అనొచ్చు, యూనిట్స్ అనొచ్చు, ఏ వర్డ్ అయినా ఇస్తాడు వాడు. 1/4 పోర్షన్ లెట్ అవుట్, 3/4 సెల్ఫ్ ఆక్యుపైడ్ అన్నాడు, అది ఇక్కడికే వస్తుంది. ఏ యూనిట్ లెట్ అవుట్, ఏ యూనిట్ సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటాడు, ఇక్కడికే వస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ సెల్ఫ్ ఆక్యుపైడ్, ఫస్ట్ ఫ్లోర్ లెట్ అవుట్, అది కూడా ఇక్కడికే వస్తుంది. సో పోర్షన్, పార్ట్ అంటే ఏంటి? పార్ట్ అంటే ఐదర్ యూనిట్ అయి ఉండొచ్చు, లేదా పోర్షన్ అయి ఉండొచ్చు, ఆర్ ఫ్లోర్ అయి ఉండొచ్చు. వాడు ఏ వర్డ్ అయినా యూజ్ చేయొచ్చు. ప్రాబ్లంలో ఏ వర్డ్ ఇచ్చినా మీరు ఆ కాన్సెప్ట్ అప్లై చేయాలి. ఓకే, ఇలా ఈ ప్రాపర్టీ ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ప్రాపర్టీ ఉందమ్మా, ఈ ప్రాపర్టీలో 3/4 పోర్షన్ సెల్ఫ్ ఆక్యుపై చేశాను, 1/4 పోర్షన్ లెట్ అవుట్. ఇప్పుడు ఇది స్టేటస్ అవుతుంది కదా. సో ఇలాంటప్పుడు దీని నుంచి ఇన్కమ్ కాలిక్యులేషన్ ఎలా చేయాలి అంటే, కంప్యూట్ ద ఇన్కమ్ ఫ్రమ్ ఈచ్ పార్ట్ సెపరేట్లీ. అంటే ఇప్పుడు రెండింటిని కట్ చేసి దేనికదే ఇన్కమ్ కాలిక్యులేషన్ చేయాలంట. దీనికి సెపరేట్ ఇన్కమ్ కాలిక్యులేట్ చేయాలి, దీనికి సెపరేట్ ఇన్కమ్ చేయాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలి? అగ్రిగేట్ చేయాలి. ఇలా అగ్రిగేట్ చేస్తే ఇది టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. అర్థమైందా? అంటే కాలిక్యులేట్ ద ఇన్కమ్ ఫ్రమ్, కాలిక్యులేట్ ద ఇన్కమ్ ఫ్రమ్ ఈచ్ పార్ట్ సెపరేట్లీ. ఇది ఇందులో మీరు ఫాలో అవ్వాల్సిన రూల్ అమ్మ. ప్రాపర్టీని 2 పార్ట్స్ కింద చేసి దేనికదే సెపరేట్ కాలిక్యులేషన్ ఇవ్వాలి. అప్పుడు ఫస్ట్ పార్ట్కి స్టేటస్ ఏమొస్తుంది? సెల్ఫ్ ఆక్యుపైడ్. మీకు తెలుసు కదా ఎలా చేయాలో. NAV 0 మైనస్ ఓన్లీ 1 డిడక్షన్, దట్ ఈస్ ఇంట్రెస్ట్. దీనికి ఏ స్టేటస్ ఇవ్వాలి? ఫుల్లీ లెట్ అవుట్. ఫుల్లీ లెట్ అవుట్ కింద ప్రాబ్లం చేయాలి. అంటే GAV కాలిక్యులేషన్ చేయాలి, మున్సిపల్ ట్యాక్సెస్ డిడక్ట్ చేయాలి, ఇవన్నీ చేయాలి. అర్థమైందా? పార్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ లెట్ అవుట్, పార్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ సెల్ఫ్ ఆక్యుపైడ్లో వాట్ ఈస్ ద ట్రీట్మెంట్? కాలిక్యులేట్ ద ఇన్కమ్ ఫ్రమ్ ఈచ్ పార్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ సెపరేట్లీ. మరి ఇక్కడ డేటా వాడు కన్సాలిడేటెడ్ బేసిస్ మీద ఇస్తే, వాడు ప్రాబ్లంలో డేటా ఇచ్చినప్పుడు ఫర్ ఎంటైర్డ్ ప్రాపర్టీ మున్సిపల్ వాల్యూ ఇది అంటాడు, ఏం చేద్దాం? అప్పుడు ఈచ్ పార్ట్కి అపార్షన్, ఈ రేషియోలో అపార్షన్ చేయాలి. రేషియో ఏంటి? 3:1 రేషియోలో అపార్షన్. ఆక్యుపేషన్ రేషియో ఉంటుంది కదా. ఒకవేళ ఐడెంటికల్ యూనిట్స్ అన్నాడు, 2 ఐడెంటికల్ యూనిట్స్ ఉన్నాయి ప్రాపర్టీలో అన్నాడు, అంటే అర్థం ఈక్వల్ సైజ్ ఆఫ్ యూనిట్స్ అంటాడు, అంటే 60% 40% అంటాడు. సో వాడు ఖచ్చితంగా రేషియో ప్రాబ్లంలో చెప్తాడమ్మా. ఆక్యుపేషన్ రేషియో ఉంటుంది కదా, ఆ రేషియో ప్రకారం డేటాని అపార్షన్ చేయాల్సి ఉంటుంది బిట్వీన్ దేని మధ్య? సెల్ఫ్ ఆక్యుపైడ్ అన్న. అదే సెకండ్ నేర్చుకోవాల్సిన పాయింట్. ఇఫ్ డేటా గివెన్ ఆన్ కన్సాలిడేటెడ్ బేసిస్, ఆన్ consolidated basis, then it must be apportioned between let out portion and self occupied portion on a reasonable basis. ఇక రీజనబుల్ బేసిస్ అంటే ఏరియా ఆక్యుపేషన్ అమ్మ. వాడి ప్రాబ్లంలో ఇస్తాడు రేషియో, ఏ రేషియోలో ఫ్లోర్స్ ఉన్నాయో చెప్తాడు కదా, ఆ రేషియో ప్రకారం ఆ డేటాని కన్సాలిడేట్ చేసుకుని అపార్షన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఈ స్టేటస్లో మీరు ఫాలో అవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అమ్మ. అర్థమైందా? అలాగే పార్ట్ ఆఫ్ ద ఇయర్ లెట్ అవుట్, పార్ట్ ఆఫ్ ద ఇయర్ సెల్ఫ్ ఆక్యుపైడ్. సెకండ్ స్టేటస్ ఏంటి? పార్ట్ ఆఫ్ ద ఇయర్ లెట్ అవుట్ అండ్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ సెల్ఫ్ ఆక్యుపైడ్. పార్ట్ ఆఫ్ ద ఇయర్ లెట్ అవుట్, పార్ట్ ఆఫ్ ద ఇయర్ సెల్ఫ్ ఆక్యుపైడ్. అంటే మరి ఈ స్టేటస్ ఏంటి? ఇలా ఒక ప్రాపర్టీ ఉంది, ఇంతకుముందు చెప్పాను కదా, 9 months ఏంటమ్మా లెట్ అవుట్, 3 months సెల్ఫ్ ఆక్యుపైడ్. ఇక్కడ ఏం చేయాలి? ప్రాపర్టీని స్ప్లిట్ చేయాలా? ప్రీవియస్ మోడల్ లాగా ఇక్కడ ప్రాపర్టీని ఏమన్నా స్ప్లిట్ చేయాలా? మరి ఏం చేయాలా? ట్రీట్మెంట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ లెట్ అవుట్ ఫర్ ఫుల్ ఇయర్. ఫుల్ ఇయర్కి లెట్ అవుట్కి ఇచ్చినట్టే ప్రాబ్లం చేయాలమ్మా. ఎలా చేయాలి? లెట్ అవుట్కి ఫుల్ ఇయర్కి ఇచ్చినట్టు ప్రాబ్లం చేయాలి. ట్రీటెడ్ యాజ్
లెట్ అవుట్ ఫర్ ఫుల్ ఇయర్. ఇక్కడ ప్రాపర్టీని సెపరేట్ చేయాల్సిన అవసరం లేదు, సింగిల్ క్యాలిక్యులేషనే ఇస్తాం. కాకపోతే ఫుల్ ఇయర్కి లెట్ అవుట్కి ఇచ్చినట్టు ట్రీట్ చేస్తాం. అంటే ద డేటా షల్ బి టేకెన్ ఫర్ ఫుల్ ఇయర్ ఎక్సెప్ట్ యాక్చువల్ రెంట్. ఓకే, యాక్చువల్ రెంట్ మాత్రం ఎన్ని మంత్స్కి తీసుకోవాలి? 9 months. రిమైనింగ్ అంతా ఫుల్ ఇయర్కి డిడక్ట్ చేసుకోవచ్చు. అంటే మున్సిపల్ వాల్యూ ఫుల్ ఇయర్కి తీసుకోవచ్చు, పెయిడ్ రెంటల్ వాల్యూ 12 monthsకి తీసుకోవచ్చు, స్టాండర్డ్ రెంట్ 12 monthsకి తీసుకోవచ్చు, యాక్చువల్ రెంట్ 9 monthsకి తీసుకోవాలి. ఆ తర్వాత మనకి జిఏవి వస్తుంది కదా, జిఏవిలోంచి లెస్ చేయాల్సిన మున్సిపల్ ట్యాక్సెస్ ఫుల్లీ డిడక్ట్ చేసుకోవచ్చు, ఇంట్రెస్ట్ ఫుల్ అమౌంట్ డిడక్ట్ చేసుకోవచ్చు. ఇది ఫాలో అయితే సరిపోతుంది. అంటే ప్రాబ్లం ఏం లేదు, బ్లైండ్లీ ఇట్ విల్ బి క్యాలిక్యులేటెడ్ యాజ్ లైక్ లెట్ అవుట్ ఫర్ ఫుల్ ఇయర్. ఫుల్లీ లెట్ అవుట్కి ఎలా చేస్తావో అలా చేసేయమని చెప్తున్నాడు. ఒక్క యాక్చువల్ రెంట్ తీసుకునేటప్పుడు మాత్రం లెట్ అవుట్ పీరియడ్కే తీసుకోండి, అది తప్ప రిమైనింగ్ ప్రాబ్లం అంతా ఫుల్లీ లెట్ అవుట్ కింద ప్రాబ్లం చేయండి. చాలామందికి కన్ఫ్యూషన్ ఉంటుంది ఈ స్టేటస్లో. అలాగే వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ స్టేటస్లో మోస్ట్ వాల్యుబుల్ అజంప్షన్ ఉందమ్మా. ఏంటంటే సమ్ టైమ్స్ ఈ స్టేటస్లో ఫెయిడ్ రెంట్ ఇవ్వకపోతే యాక్చువల్ రెంట్ని ఫెయిడ్ రెంట్ కింద తీసుకోవచ్చు. ఆ అజంప్షన్ ఇంపార్టెంట్ అజంప్షన్ అమ్మా. ఈ స్టేటస్లో మాత్రమే ఈ అజంప్షన్ అప్లై చేయాలి, వేరెక్కడ కూడా అప్లై చేయొద్దు. ఇంకెక్కడైనా ఫెయిడ్ రెంట్ ఇవ్వకపోతే మీరు నిల్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, నిల్ తీసుకోవచ్చు. బట్ ఈ స్టేటస్లో ఫెయిడ్ రెంట్ ఇవ్వకపోతే యాక్చువల్ రెంట్. మరి ఇఫ్ ఎఫ్ఆర్వి హ్యాస్ నాట్ గివెన్ దెన్ యాక్చువల్ రెంట్ ఫర్ ఫుల్ ఇయర్ టు బీ కన్సిడర్డ్ యాజ్ ఎఫ్ఆర్వి. కంపల్సరీ అప్లై చేయాలి, లేకపోతే ఆన్సర్ రాదమ్మా, గుర్తుపెట్టుకోండి. అలాగే దిస్ అజంప్షన్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఇన్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ లెట్ అవుట్, పార్ట్ ఆఫ్ ద ఇయర్ సెల్ఫ్, నాట్ టు అప్లికబుల్ అదర్ స్టేటసెస్ అమ్మా. అదర్ స్టేటస్లో ఈ అజంప్షన్ ఫాలో అవ్వద్దు, అర్థమైందా? మిగతా ఎక్కడ ఎఫ్ఆర్వి లేకపోయినా మీరు 0 తీసుకుని ప్రాబ్లం చేయొచ్చు, బట్ ఈ ఒక్క చోట మాత్రం 0 తీసుకోవద్దు. ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. ఇది హౌస్ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ పీజీబీపీ అమ్మ. మా పీజీబీపీ మనకున్న చాప్టర్స్ అన్నిటిలోనూ బిగ్గెస్ట్ చాప్టర్ అమ్మ. బట్ దీన్ని మనం చెప్పబోతుంది హౌ టు క్యాలిక్యులేట్ ద ఇన్కమ్, అంటే ఫార్మాట్ ఎలా ఇస్తాడు, దాన్ని ఎలా అప్లై చేయాలి అని అంతవరకునే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే ఏ సెక్షన్స్ని టచ్ చేయటం కుదరదు, ఎందుకంటే సెక్షన్స్ అన్నీ కూడా టైం కన్జ్యూమింగ్ అమ్మ. బట్ ఒక సింగిల్ వర్డ్లో ఒక్కొక్క సెక్షన్ గురించి చెప్తాను ఏంటనేది. పీజీబీపీలో జనరల్గా ఏం జరుగుతుందంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇస్తాడమ్మా. వాడు ప్రాబ్లం ఇచ్చేటప్పుడు మీకు ఒక ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇస్తాడు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో సాధారణంగా మనకి నెట్ ప్రాఫిట్ ఉంటుంది. సో నెట్ ప్రాఫిట్ కూడా ఉంటుంది, ఇటువైపు ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, కింద కొంత అదర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి కొన్ని పాయింట్స్ ఇస్తాడు. అదర్ ఇన్ఫర్మేషన్ సో జస్ట్ లైక్ అడ్జస్ట్మెంట్స్ అమ్మా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, వర్క్ పీజీబీపీ కంప్యూటేషన్ ఎలా చేయాలి? సాధారణంగా వాడు P&L అకౌంట్ ఇవ్వచ్చు, లేదా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఇవ్వచ్చు, లేదా క్యాష్ బుక్ కూడా ఇవ్వచ్చు. సాధారణంగా బిజినెస్ పర్సన్స్ P&L అకౌంట్ ప్రిపేర్ చేస్తారు, నాన్ ప్రాఫిట్ మోటివ్ ఆర్గనైజేషన్స్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేస్తారు, ప్రొఫెషనల్ పర్సన్స్ మెజారిటీ క్యాష్ బుక్ మెయింటైన్ చేస్తారు. సో కాబట్టి ఇందులో ఏ అకౌంట్ ఇచ్చినా బట్ హౌ టు క్యాలిక్యులేట్ ద ఇన్కమ్ అనేది ఇంపార్టెంట్. సో మనం ఏం చేయాలంటే, మనం చేయాల్సిన ప్రొసీజర్ ఏంటి అంటే, ద ఎగ్జిస్టింగ్ నెట్ ప్రాఫిట్ షల్ బి రివైజ్డ్. ఎగ్జిస్టింగ్ నెట్ ప్రాఫిట్ని రివైజ్ చేయాలంట యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్.
The existing net profit must be revised as by applying income tax provisions అమ్మ. ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ అప్లై చేస్తూ ద నెట్ ప్రాఫిట్ని రివైజ్ చేయాలి. సో హౌ టు రివైజ్ ద నెట్ ప్రాఫిట్, ఎగ్జిస్టింగ్ నెట్ ప్రాఫిట్ బై అప్లయింగ్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్. సో వాడు జనరల్గా వీడు కంపెనీస్ యాక్ట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇస్తాడు, మనం ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ అప్లై చేసి ఈ నెట్ ప్రాఫిట్ని ఇలా చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేయాలి? మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే ఎక్స్పెన్సెస్ అన్నీ చెక్ చేసి ఇందులో ఏమైనా డిజలౌడ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయేమో చూడాలి. డిజలౌడ్ ఎక్స్పెన్సెస్ ఇఫ్ ఎనీ డెబిటెడ్ ఇన్ P&L అకౌంట్. వాడు ఏమైనా ఎక్స్పెన్సెస్ డెబిట్ చేశాడు బట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సేస్ దట్ ఇట్ వాజ్ నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్. అలాంటివి ఏవైనా ఐడెంటిఫై చేస్తే ప్రాఫిట్ ఏమవుతుంది? ప్రాఫిట్ విల్ ఇంక్రీజ్. ఎక్స్పెండిచర్ డిజలవ్ అయితే ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఆ ప్రాఫిట్కి వెళ్ళి అది యాడ్ అవుతుంది, అవునా కదా? అండ్ సెకండ్ అడ్జస్ట్మెంట్ నెంబర్ 1 డిజలవ్డ్ ఎక్స్పెన్సెస్. అడ్జస్ట్మెంట్ నెంబర్ 2 డిజలవ్డ్ ఇన్కమ్స్ ఇఫ్ ఎనీ క్రెడిటెడ్ ఇన్ P&L అకౌంట్. ఇందులో ఏమైనా డిజలవ్డ్ ఉన్నాయా? డిజలవ్డ్ ఇన్కమ్స్ అడ్జస్ట్మెంట్. డిజలవ్ చేస్తే ద ప్రాఫిట్ విల్ డిక్రీజ్ ఆటోమేటికల్లీ. ఫర్ ఎగ్జాంపుల్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్ క్రెడిటెడ్ ఇన్ P&L అకౌంట్. జనరల్లీ యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్ అనేది P&L అకౌంట్లోనే రాస్తారు, క్రెడిట్ సైడ్, అవునా కదా? బట్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్స్ విల్ బి ట్యాక్సబుల్ అండర్ ద హెడ్ క్యాపిటల్ గెయిన్. అది క్యాపిటల్ గెయిన్లోకి వెళ్తుంది. బట్ యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ బిజినెస్లో ఎసెట్స్ సేల్ చేస్తే వచ్చే ప్రాఫిట్ PGBPలోనే రాస్తారు వాళ్ళు. ఎసెట్ ఇన్కమ్ సైడ్ నోట్ చేస్తారు, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్. మీరు ఫినాన్షియల్ బుక్స్లో కూడా ఎంట్రీ వచ్చే ఉంటుంది. బట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ రికగ్నైజ్ చేయదు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సేస్ దట్ ఎసెట్స్ సేల్ చేస్తే వచ్చే ప్రాఫిట్ క్యాపిటల్ గెయిన్కి షిఫ్ట్ చేయండి అని చెప్తుంది. అలాంటి అడ్జస్ట్మెంట్స్. అలాగే ఇంట్రెస్ట్ క్రెడిటెడ్ ఇన్ P&L అకౌంట్, బట్ వేరాజ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సేస్ దట్ ఇంట్రెస్ట్ విల్ బి ట్యాక్సబుల్ అండర్ ద హెడ్ అదర్ సోర్సెస్. డివిడెండ్స్ క్రెడిటెడ్ ఇన్ P&L అకౌంట్, బట్ ఇట్ విల్ బి ట్యాక్సబుల్ అదర్ సోర్సెస్. బట్ ఇవన్నీ ఇక్కడ డిజలవ్ చేయాల్సిన ఇన్కమ్సే కదా. అలాంటివి ఏవైనా ఉంటే డిజలవ్ చేయాలి. డిజలవ్ చేస్తే ద ప్రాఫిట్ విల్ డిక్రీస్. అండ్ అడ్జస్ట్మెంట్ నెంబర్ 3 న్యూ ఎక్స్పెన్సెస్ న్యూ ఇన్కమ్స్ ఏవైనా ఉంటే రికార్డ్ చేయమంటున్నాడు. అవి ఉంటే ఎక్కడ ఉంటాయి? అదర్ ఇన్ఫర్మేషన్లో. అంటే ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి మనం నోట్ చేయాలి. న్యూ ఎక్స్పెన్సెస్ whenever the new expenses debited in P&L account, then the profit will decrease. అర్థమైంది కదా పాయింట్? సో అలాగే న్యూ ఇన్కమ్స్ ఇఫ్ ఎనీ ఉంటే తీసుకువెళ్ళి క్రెడిట్ చేసుకోమని చెప్తున్నాడు. అలా క్రెడిట్ చేస్తే ద ప్రాఫిట్ విల్ ఇంక్రీజ్. ఇలా ఎగ్జిస్టింగ్ ప్రాఫిట్కి ఈ 4 అడ్జస్ట్మెంట్స్ చేస్తే రివైజ్డ్ ప్రాఫిట్ని ఏమంటాం? ఆ రివైజ్డ్ ప్రాఫిట్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, దట్స్ ద PGBP ఇన్కమ్. అర్థమైందా? సో వాడు ఇచ్చే ప్రొసీజర్ ఇది. P&L అకౌంట్ ఇచ్చి నెట్ ప్రాఫిట్ ఇస్తాడు. ఆ ప్రాఫిట్ని మనం రివైజ్ చేయాలి బై అప్లయింగ్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్, దట్ ఈస్ PGBP ప్రొవిజన్స్. ఆ PGBP ప్రొవిజన్స్ ఎలా అప్లై చేయాలనేది ఈ చాప్టర్లో మీరు చదివే సెక్షన్స్ అమ్మ. నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయి, అర్థమైందా? సో దీన్ని బట్టి మీరు సెక్షన్స్ చదవాల్సి ఉంటుంది. అలాగే ఇంకొన్ని నేను సెక్షన్ మీద కొంచెం ఒక ఐడియా వచ్చేలా చెప్తున్నాను. P&L అకౌంట్లో క్రెడిట్ సైడ్ ఏముంటాయి? ఇన్కమ్స్. ఈ ఇన్కమ్స్ గురించి ఒకే ఒక సెక్షన్ ఉంది PGBPలో, సెక్షన్ 28 అమ్మ. సెక్షన్ 28 డీల్స్ విత్ వాట్ ఆర్ ద ఇన్కమ్స్ ట్యాక్సబుల్ అండర్ ద హెడ్ PGBP. PGBPలో ఏ ఇన్కమ్స్ ట్యాక్సబుల్ అవుతాయో చెప్తుంది సెక్షన్ 28 PGBP ఇన్కమ్స్. And one more important, expenses related sections. There are so many of sections relating to expenses. Section 30 to 37. ఏ ఎక్స్పెన్సెస్ని బిజినెస్లో క్లెయిమ్ చేయొచ్చో చెప్పే సెక్షన్ 30 to 37. Allowable expenses under the head PGBP, section 30 to 37. Okay. But one more important point, while claiming expenses under section 30 to 37, subject to some conditions, subject to following conditions.
వైల్ క్లైమింగ్ ఎక్స్పెన్సెస్ అండర్ సెక్షన్ 30-37 సబ్జెక్ట్ టు సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్. 37-32 ఎక్స్పెన్సెస్ రాసేటప్పుడు కొన్ని కండిషన్స్ ఫాలో అవుతూ ఉండాలి. ఆ కండిషన్స్ చెప్పే సెక్షన్స్ సెక్షన్ 40, సెక్షన్ 40A, సెక్షన్ 43B. 40, 40A, 43. These three are conditions. 40లో మళ్ళీ రెండు ఉన్నాయమ్మా, 40 స్మాల్ ఏ, 40 స్మాల్ బి. ఇదేమో TDS చేయమని చెప్తుంది, TDS అండ్ డిపాజిట్, అదర్వైజ్ నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్. దిస్ ఈస్ ద పార్ట్నర్షిప్ ఫార్మ్ ఎక్స్పెండిచర్. ఇంట్రెస్ట్ రెమ్యూనరేషన్ పెయిడ్ టు పార్ట్నర్స్, ఇంట్రెస్ట్ అండ్ రెమ్యూనరేషన్ payable by partnership firm to partners. So these are the conditions for allowability of expenditure under section 30-37. Expenses ni claim చేయమని చెప్పే సెక్షన్స్ ఏంటమ్మా, 30-37. అది క్లెయిమ్ చేసేటప్పుడు కొన్ని కండిషన్స్ ఫాలో అవ్వాలి. ఏంటా కండిషన్స్? 40, 40A, 43B. నేను ఆ కండిషన్స్లో చెప్తానమ్మా, కొన్ని కండిషన్స్ డీల్ చేయబోతున్నా, అది కూడా సింగిల్ వర్డ్లో ఎలా చేయాలి ఏంటనేది. అలాగే ఎక్స్పెన్సెస్లో కొన్నిటి చెప్తాను, కొన్నిటికి అవసరం లేదు. సో ఇది ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ సెక్షన్స్ 30-37. అది ఎక్స్పెండిచర్ కింద రాయాలంటే ఇక్కడ చెప్పిన కండిషన్స్ని సాటిస్ఫై. ఒకవేళ ఇక్కడ చెప్పిన కండిషన్స్ ఫెయిల్ అయితే ఆ సెక్షన్లో దానికి ఎక్స్పెండిచర్ కింద రాదు. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ టు బ్యాంక్ ఉందనుకోండి, ఇంట్రెస్ట్ టు బ్యాంక్స్, దీన్ని సెక్షన్ 36లో అలౌ చేస్తాం. ఏ సెక్షన్? 36లో దానికి డిడక్షన్ ఇస్తాం. బట్ రాయాలంటే 36లో సబ్జెక్ట్ టు 43B అమ్మ. అంటే అర్థం ఎస్, 43B అని చెప్తుందంటే పే చేస్తేనే అలౌ చేయండి, అవుట్ స్టాండింగ్ అలౌ చేయొద్దని చెప్తున్నాడు. ఒకవేళ పేమెంట్ చేయలేదనుకోండి 36(1)లో అదేమైపోతుంది? డిజలవ్ అయిపోతుంది. అంటే ఇఫ్ యూ వాంట్ టు క్లెయిమ్ సచ్ అమౌంట్ యాజ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 36 subsection 1, then you need to satisfy the condition specified under section 43B. 43Bలో చెప్పిన కండిషన్ కంపల్సరీ ఫుల్ఫిల్ అవ్వాలి. అంటే PGBP అంతా చెప్పడం కుదరదు, కానీ ఒక ఐడియా ఇస్తాను ఎలా చదవాలి ఏంటనేది. దాన్ని బట్టి మీరు చదివితే క్లారిటీ వస్తుంది, అర్థమవుతుంది ఈజీగా ప్రాబ్లం. అర్థమైందా? వాట్ ఆర్ ద ఇన్కమ్స్ ట్యాక్సబుల్ అండర్ ద హెడ్ PGBP? సెక్షన్ 28. అసలు 28 మనం టచ్ చేయట్లేదమ్మా, అంత ఇంపార్టెంట్ సెక్షన్ కూడా కాదు, అది ప్రాబ్లమ్స్లో రాదు ఎక్కడ కూడా. అలౌబుల్ ఎక్స్పెండిచర్ అండర్ సెక్షన్ 30-37. బట్ వైల్ క్లైమింగ్ దోస్ ఎక్స్పెన్సెస్ ద అసెసీ నీడ్ టు సాటిస్ఫై సమ్ కండిషన్స్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 40, 40A, 43B. అర్థమైందా? సో ఎక్స్పెన్సెస్ సెక్షన్స్ ఏంటమ్మా? సెక్షన్ 30-37. అందులో ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు బిల్డింగ్ సెక్షన్ 30 బిల్డింగ్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ని ఏం చేయాలో చెప్తుంది. బిల్డింగ్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్, బిజినెస్ చేయాలంటే కంపల్సరీ యూజ్ చేయాల్సిన వన్ ఆఫ్ ద ఎసెట్ ఏంటమ్మా? బిల్డింగ్. మరి ఆ బిల్డింగ్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్, ఇప్పుడు రవి క్యాంపస్ ఉందనుకోండి, దిస్ క్యాంపస్ యూజ్డ్ బై ద మేనేజ్మెంట్ ఫర్ బిజినెస్. మరి ఖచ్చితంగా దీని రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ ఏం క్లెయిమ్ చేయాలో చెప్పే సెక్షన్ 30లోకి వస్తుంది బిల్డింగ్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్. అర్థమైందా? మరి ఫర్నిచర్ ఉంది కదా, ఫర్నిచరు, ఏసీ మిషన్స్, ఫ్యాన్స్, వీటికి సంబంధించింది 31లోకి వెళ్తుంది. 31 ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు ప్లాంట్ అండ్ మిషనరీ అండ్ ఫర్నిచర్. ప్లాంట్ అండ్ మిషనరీ అండ్ ఫర్నిచర్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్. Plant and machinery and furniture related expenses deals with section number 31. So 30-31 మీరు ఓన్గా చూసుకున్నా తెలుస్తుందమ్మా. 32 is a depreciation section. Section 32 depreciation. How to calculate depreciation as per Income Tax Act deals with section number 32. నేను రెండు చిన్న వర్డ్స్లో డిప్రిసియేషన్ గురించి చెప్తానమ్మా. నెక్స్ట్ 35 సిరీస్ ఉందమ్మా. 35 సిరీస్, సెక్షన్ 35 సిరీస్.
సెక్షన్ 35 సిరీస్లో టోటల్ 6 సెక్షన్స్ ఉన్నాయమ్మా. 35, 35AD, 35D, 35DDA, 35CCC, 35CCD, 35 సిరీస్. లాస్ట్ 2 సెక్షన్స్ నాట్ ఇన్ CA సిలబస్లో లేవమ్మా, ఇది ఎక్స్క్లూజివ్లీ CMA సిలబస్లో కవర్ అవుతాయి. 35 CCC అండ్ CCD. ద రిమైనింగ్ సెక్షన్స్ ఇస్ ద కామన్ సిలబస్ ఫర్ బోత్ CA అండ్ CMA రెండింటికి ఉంటాయి. సో 35 సిరీస్, 35, 35AD, 35D, DDA, CCC, CCD. 35, 35AD in both the sections లో the treatment is same amma. 100% expenditure will be allowed, both capital and revenue as deduction amma. సింపుల్ గా చెప్పాలంటే రెండిట్లో వచ్చే బెనిఫిట్ ఏంటి? 100 క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ allowed at the rate of 100% deduction. 100% డిడక్షన్ వచ్చే సెక్షన్స్ అమ్మ. క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి 100% వస్తుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ కూడా 100% వస్తుంది. దేర్ఫోర్ ఈ సెక్షన్స్లో డిడక్షన్ రాసుకున్న క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద డిప్రీసియేషన్స్ రావు ఇంకా. ఎందుకంటే ఒక అసెట్కి డిడక్షను డిప్రీసియేషను రెండు ఇవ్వరు. అర్థమైందా? ఇన్ దీస్ 2 సెక్షన్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ ఎట్ ద రేట్ ఆఫ్ 100%. జనరల్లీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ డిప్రీసియేషన్. జనరల్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఏమొస్తుంది? డిప్రీసియేషనే వస్తుంది. బట్ ఈ 2 సెక్షన్స్లో 100% డిడక్షన్ వస్తుంది. డిప్రీసియేషన్ అంటే ఫుల్లీనా సర్టెన్ పర్సంటేజా? 10%, 15 అనేది 20, 40% వరకు ఉంది రేటు. బట్ ఈ 2 సెక్షన్స్లో ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటి అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ ఎట్ ద రేట్ ఆఫ్ 100%. 100%కి ఎలిజిబుల్ అవుతుంది. దట్స్ సంథింగ్ డిఫరెంట్ సెక్షన్ అండ్ బెనిఫిషియల్ సెక్షన్స్ టు ద అసెసీ అమ్మ. బెనిఫిషియల్ టు అసెసీ. బట్ 35 రావాలంటే రీసెర్చ్ చేయాలి. ఎవరికి వస్తుంది సెక్షన్? అదే రీసెర్చ్ యాక్టివిటీస్ చేసే వాళ్ళకి వస్తుంది, సైంటిఫిక్ రీసెర్చ్ యాక్టివిటీస్ చేసే వాళ్ళకి. అర్థమైందా? అలాగే 35D, 35DDA ఈ 2 సెక్షన్స్లో 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చమ్మా. 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్. ఈ రెండిట్లోనూ ట్రీట్మెంట్ ఒకలాగే ఉంటుంది చూసుకోండి. 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్, 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ కింద డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే ఒకేసారి క్లెయిమ్ చేయటం కుదరదు. డివైడెడ్ బై 5 వేసి 5 ఇయర్స్ పాటు రైట్ ఆఫ్ చేయండి అని చెప్తున్నాడు. 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో రైట్ ఆఫ్ చేయండి. అర్థమైందా? సో ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. సింపుల్ సెక్షన్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ 35 CCC, CCD ఇక్కడ కూడా 100% డిడక్షన్ వచ్చే సెక్షన్స్ అమ్మా. 100% డిడక్షన్ ఫర్ బోత్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్సెప్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్. బిల్డింగ్కి ల్యాండ్కి ఇవ్వద్దని చెప్తున్నాడు. రిమైనింగ్ ఆల్ అసెట్స్ని క్లెయిమ్ చేసుకోవచ్చు అట్ ద రేట్ ఆఫ్ 100%. ఎనీవే 100% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డిడక్షన్ వచ్చే సెక్షన్స్ ఏంటమ్మా? 35, 35AD, 35 CCC, 35 CCD. సో కాబట్టి అది మైండ్లో పెట్టుకుని ఆ సెక్షన్స్ చదివితే మీకు క్లారిటీ వస్తుంది. అందుకే ఈ సెక్షన్స్ అన్నీ కూడా అసెసీకి ఫేవరబుల్ సెక్షన్స్ అనొచ్చమ్మా. ఇది రీసెర్చ్ చేసే వాళ్ళకి వస్తుంది. ఎవరికి? రీసెర్చ్. ఇదేమో స్పెసిఫైడ్ బిజినెస్. ఇందులో 14 బిజినెసెస్ ఉన్నాయి. స్పెసిఫైడ్ బిజినెస్ ఇది వచ్చి అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్స్ అమ్మా. ఫార్మర్స్కి బెనిఫిషియల్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్స్. 35 CCC, 35 CCD స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అమ్మా. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ద బెనిఫిట్ అండర్ సెక్షన్ 35? బోత్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ విల్ బి అలౌడ్ యాజ్ డిడక్షన్ ఎట్ ద రేట్ ఆఫ్ 100%. అక్కడ కూడా ఎక్సెప్ట్ ల్యాండ్ అమ్మా. అలాగే 35AD హియర్ ఆల్సో సేమ్, బోత్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ విల్ బి అలౌడ్ యాజ్ డిడక్షన్ ఫర్
5 equal installments. 35D and DDA, in both the cases the deduction will be allowed for 5 equal installments అమ్మ. దానికి ఎక్స్పెండిచర్ 35D ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ అమ్మ, ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్, ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్. 35 DDA VRS compensation. 35D preliminary expenditure, 35 DDA VRS compensation. In these two cases the amount shall be allowed as deduction for 5 equal installments. ఒకవేళ వాడు ఎంటైర్ అమౌంట్ని కనుక P&L అకౌంట్లో డెబిట్ చేసి ఉంటే అప్పుడు దాన్ని మనం డిజలవ్ చేసి ఓన్లీ 1/5 మాత్రమే ఎక్స్పెండిచర్ కింద ఇవ్వాలి. ఒకవేళ వాడు 1 ఇన్స్టాల్మెంట్నే డెబిట్ చేస్తుంటే దాన్ని మనం అలౌ చేయొచ్చు. కొన్నిసార్లు వాడు ఫుల్లీ డెబిటెడ్ అంటాడు, అప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని ఒక ఇన్స్టాల్మెంట్ని డెబిట్ చేసి బ్యాలెన్స్ని డిజలవ్ చేయాలి. అంటే 4/5 డిజలవ్ అవుతుంది దాంట్లో, అది చెక్ చేసుకుంటూ ఉండాలి. 35 సిరీస్ మొత్తం స్పెషల్ కేసెస్ అమ్మా, అవన్నీ కూడా మీరు చదువుకుంటే సింపుల్గానే ఉంటాయి, ఈజీ సెక్షన్సే. అండ్ ఇంకొన్ని సెక్షన్స్ ఉన్నాయి, 36 సబ్సెక్షన్ 1 అండ్ 37. మా సెక్షన్ 35 మా రీసెర్చ్ చేసే వాళ్ళకి డిడక్షన్ ఇస్తానని చెప్తుంది సెక్షన్. సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్స్పెండిచర్ అమ్మ. సో జస్ట్ ఒక మనకి చార్ట్ ఎక్స్ప్లెనేషన్ చేయటం కుదరదు కానీ జస్ట్ ఒకసారి చూపిస్తున్నాం ఏంటనేది. సో కేటగిరీ 1 ఇన్ హౌస్ రీసెర్చ్ అమ్మ, కేటగిరీ 1 ఇన్ హౌస్ రీసెర్చ్, కేటగిరీ 2 కాంట్రిబ్యూషన్స్. కేటగిరీ 1, కేటగిరీ 2 ఇన్-హౌస్ రీసెర్చ్ అంటే ద రీసెర్చ్ యాక్టివిటీ క్యారీడ్ ఆన్ బై ద అసెసీ హిమ్సెల్ఫ్ అమ్మ. నువ్వే రీసెర్చ్ చేస్తున్నావు, నీ బిజినెస్కి సంబంధించింది, నువ్వు రీసెర్చ్ చేసినా నీకు డిడక్షన్ ఇస్తాను. లేదా బయట రీసెర్చ్ చేసే వాళ్ళకి నువ్వు డొనేషన్ కనుక చేస్తే ఆ డొనేషన్ కూడా డిడక్షన్ ఇస్తానని చెప్తుంది. గవర్నమెంట్కి కావాల్సింది రీసెర్చ్ అమ్మ, అది నువ్వు చేసినా పర్లేదు, లేదా వేరే రీసెర్చ్ చేసే వాళ్ళకి నువ్వు ఫండ్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నా నీకు ఆ బెనిఫిట్ ఇస్తానని చెప్తున్నాడు. So category 2 contributions. Contributions is nothing but contributions to outside agencies carrying research activities. ఇది in-house research అంటే రీసెర్చ్ యాక్టివిటీ క్యారీడ్ ఆన్ బై ద అసెసీ హిమ్సెల్ఫ్. నేనే రీసెర్చ్ చేస్తున్నాను అనుకోండి, కేటగిరీ 1లో కవర్ అవుతాను. బయట రీసెర్చ్ చేసే వాళ్ళకి డొనేషన్ ఇస్తున్నాను అనుకోండి, కేటగిరీ 2లో కవర్ అవుతున్నాం. అర్థమైంది కదా పాయింట్? సో బట్ నేను రీసెర్చ్ చేయాలంటే రీసెర్చ్ ల్యాబ్ కావాలి, బిల్డింగ్ కావాలి, ఫర్నిచర్ కావాలి, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్కర్ అవ్వాలి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇన్కర్. రీసెర్చ్ చేయాలనుకోండి ల్యాబ్ ఉండాలా, ల్యాబ్కి బిల్డింగ్ కావాలి, లోపల ఫర్నిచర్ ఇవన్నీ ఉండాలి కదా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అలాగే రీసెర్చ్ చేసే వాళ్ళకి శాలరీ ఇవ్వాలి, ఏంటది, రెవెన్యూ ఎక్స్పెండిచర్. అంటే ఇఫ్ యూ వాంట్ టు క్యారీ ఆన్ ఇన్ హౌస్ రీసెర్చ్ యాక్టివిటీ యూ మస్ట్ ఇన్కర్డ్ ద ఎక్స్పెండిచర్ బోత్ క్యాపిటల్ యాజ్ వెల్ యాజ్ రెవెన్యూ, రెండు ఇన్కర్ అవ్వాలి. యాక్ట్ ఏంటంటే రెండిటికి డిడక్షన్ ఇస్తానని చెప్తుంది. బోత్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ యాజ్ వెల్ యాజ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ విల్ బి అలౌడ్ యాజ్ డిడక్షన్ ఎట్ ద రేట్ ఆఫ్ 100%. ఇదే కదా నేను చెప్పింది, 100% డిడక్షన్ ఇస్తానంటుంది. క్యాపిటల్ అయినా వస్తుంది, రెవెన్యూ అయినా వస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్. సో అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సార్ నేను రీసెర్చ్ బిజినెస్ కమెన్స్మెంట్కి ముందే స్టార్ట్ చేశాను సార్, బిజినెస్ కమెన్స్మెంట్కి ముందు రీసెర్చ్ చేస్తే మరి దానికి సంబంధించిన ఎక్స్పెండిచర్కి డిడక్షన్ వస్తుందా? ఆఫ్టర్ కమెన్స్మెంట్ కూడా రీసెర్చ్ చేస్తున్నాను, దానికి ఎక్స్పెండిచర్ వస్తుంది. అంటే యాక్ట్ సేస్ దట్ బోత్ ఆర్ అలౌడ్ యాజ్ డిడక్షన్. సార్ మరి బిఫోర్ కమెన్స్మెంట్ ఎక్స్పెండిచర్కి డిడక్షన్ ఎప్పుడు ఇస్తాడు? ఎస్, ఈ ఇయర్ ఆఫ్ కమెన్స్మెంట్ అయిన ఇయర్లో రాసుకోమంటున్నాడు తెచ్చి. వాట్ ఈస్ ద ఇయర్ ఆఫ్ డిడక్షన్ ఆఫ్ బిఫోర్ కమెన్స్మెంట్ ఎక్స్పెండిచర్? ఇయర్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ద బిజినెస్ అమ్మ. బికాజ్ అప్పుడు నీకు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఉండవు నీ దగ్గర, అక్కడ రెడీమేడ్గా నీ దగ్గర ఏముండవు, బుక్స్ ఉండవు. బుక్స్ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చేది ఎప్పుడు? బిజినెస్ కమెన్స్మెంట్ అయినది. బట్ ఇది ఇన్కర్ అవుతుంది ఎప్పుడు? బిఫోర్ కమెన్స్మెంట్. అట్ ద సేమ్ టైం నాన్ అవైలబిలిటీ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ఆ ఎక్స్పెండిచర్ని తెచ్చి ఎప్పుడు క్లెయిమ్ చేయాలి? కమెన్స్మెంట్ అయిన ఫస్ట్ ఇయర్లో క్లెయిమ్ చేయమన్నాడు ఎట్ ద రేట్ ఆఫ్ 100%. డిడక్షన్ పర్సంటేజ్ అయితే 100ఏనమ్మా, ఇంకా వేరే పర్సంటేజ్లు ఏమి లేవు. ఈ చార్ట్ మొత్తంలో 100% ఉంటుంది. బట్ ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఎక్స్పెండిచర్ విల్ బి అలౌడ్ ఇన్ సేమ్ ప్రీవియస్ ఇయర్ ఇట్ విల్ ఇన్కర్డ్. ఎప్పుడు ఇన్కర్ అయితే అప్పుడే రాసుకోవచ్చు, బికాజ్ ఆల్రెడీ నీ దగ్గర బుక్స్. ఒక్కసారి బిజినెస్ స్టార్ట్ అయితే ఎవ్రీ ఇయర్ నీ దగ్గర ఏముంటాయి? బుక్స్ ఉంటాయి. కాబట్టి ఏ ఇయర్ ఎక్స్పెండిచర్ ఆ ఇయర్లోనే క్లెయిమ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అని చెప్తున్నాడు.
అర్థమైందా? ఇప్పుడు వాట్ ఈస్ ద ఇయర్ ఆఫ్ డిడక్షన్ ఇఫ్ ఇట్ వాజ్ ఇన్కర్డ్ బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ద బిజినెస్? ఇయర్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ద బిజినెస్. వాట్ ఈస్ ద ఇయర్ ఆఫ్ డిడక్షన్ ఇన్ కేస్ ఆఫ్ ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఎక్స్పెండిచర్? ఇయర్ ఇన్ విచ్ సచ్ ఎక్స్పెండిచర్ వాజ్ ఇన్కర్డ్. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే బిఫోర్ కమెన్స్మెంట్కి ఒక కట్ ఆఫ్ టైం ఇచ్చాడమ్మా, 3 years. ఎంత? అంటే విత్ ఇన్ 3 years లోపు, బిజినెస్ కమెన్స్మెంట్కి ముందు విత్ ఇన్ 3 years లోపు ఇన్కర్ అయిన ఎక్స్పెండిచర్కే డిడక్షన్ వస్తుంది. బట్ 3 yearsకి బిఫోర్ ఏదైనా ఇన్కర్ అయితే ఆ ఎక్స్పెండిచర్ని ఇగ్నోర్ చేయమని చెప్తున్నాడు. అర్థమైందా? ఎనీవే బిఫోర్ కమెన్స్మెంట్ ఎక్స్పెండిచర్ విల్ బి అలౌడ్ బట్ ఇట్ మస్ట్ బి ఇన్కర్డ్ విత్ ఇన్ 3 years బిఫోర్ ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ద బిజినెస్. దట్ ఇయర్ ఆఫ్ డిడక్షన్ ఈస్ ఇయర్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ద బిజినెస్ అట్ ద రేట్ ఆఫ్ 100%. ఇదంతా కూడా ఇక్కడ చెప్పాడమ్మా ఈ చార్ట్లో. ఈ లెఫ్ట్ సైడ్ ఏమో బిఫోర్ కమెన్స్మెంట్, ఇది ఆఫ్టర్. బిఫోర్ కమెన్స్మెంట్లో విత్ ఇన్ 3 years అన్నాడు చూడండి, ఇక్కడ 3 years. అర్థమైందా? ఇది బిఫోర్ కమెన్స్మెంట్ పాయింట్, ఇది ఆఫ్టర్ కమెన్స్మెంట్. ఎలివే రెండింటికి డిడక్షన్ పర్సంటేజ్ 100%. రైట్ సైడ్ వచ్చి కాంట్రిబ్యూషన్. కాంట్రిబ్యూషన్స్ ఈజ్ నథింగ్ బట్ కాంట్రిబ్యూషన్స్ టు అవుట్ సైడ్ ఏజెన్సీస్. ఇక్కడ కూడా పర్సంటేజ్ ఆఫ్ డిడక్షన్ ఎక్కడైనా 100 అమ్మా. మీకు మిస్ అయినా 100% బ్లైండ్గా ఇచ్చేయండి, నో ప్రాబ్లం. కాంట్రిబ్యూషన్స్ అంటే డొనేషన్స్ టు అవుట్ సైడర్స్ క్యారీయింగ్ రీసెర్చ్ యాక్టివిటీ. గవర్నమెంట్కి రీసెర్చ్ కావాలి, నువ్వు చేసినా పర్లేదు, లేదా బయట రీసెర్చ్ చేసే వాళ్ళకి ఫండ్స్ డొనేట్ చేసినా నీ డొనేషన్ నీకు డిడక్షన్ ఇస్తాను అని చెప్తున్నాడు. కాకపోతే కాంట్రిబ్యూషన్స్లో క్యాపిటల్ రెవెన్యూ అనే క్లాసిఫికేషన్ ఉండదు, బికాజ్ అక్కడ నువ్వు జస్ట్ ఇస్తుంది డొనేషన్ కాబట్టి ఆ డొనేషన్ ఎంత ఇస్తే అంత డిడక్షన్ రాసుకోవచ్చు. అక్కడ క్యాపిటల్ రెవెన్యూ క్లాసిఫికేషన్ ఉండదు. అది ఓన్లీ ఎక్కడ ఉంటుంది? ఇన్ హౌస్ రీసెర్చ్. అంటే నువ్వు చేసే రీసెర్చ్లో క్యాపిటల్ రెవెన్యూ అనే క్వశ్చన్ వస్తుంది. డొనేషన్స్లో క్యాపిటల్ రెవెన్యూ క్లాసిఫికేషన్ ఉండదమ్మా. జస్ట్ యువర్ డొనేషన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ ఎట్ ద రేట్ ఆఫ్ 100%, అంతే. ఒకప్పుడు ఇందులో కొన్ని ఏరియాల్లో 150% ఉండేవమ్మా, అప్పుడు కొంచెం క్రిటికల్గా ఉండేది చార్ట్. ఇప్పుడైతే ఈజీ. ఎంటైర్ చార్ట్లో డిడక్షన్ పర్సంటేజ్ 100%. ఇది రీసెర్చ్కి సంబంధించింది. ఓకే, ఎనీవే ఈ సెక్షన్ డిడక్షన్ రావాలంటే అసెసీ ఏం చేస్తూ ఉండాలి? రీసెర్చ్ చేసే వాళ్ళకి మాత్రమే ఈ సెక్షన్ వస్తుంది. నెక్స్ట్ 35AD. 35AD స్పెసిఫైడ్ బిజినెసెస్ అంటాం, దీన్ని ఏమంటాం? మా గవర్నమెంట్ ఇండియాలో ఒక 14 బిజినెసెస్ని సెలెక్ట్ చేసిందమ్మా. ఆ లిస్ట్ ఇక్కడ ఇచ్చాడు చూడండి, 14 బిజినెస్ లిస్ట్ చెప్పడం టైం కుదరదు కానీ. సో హౌ మెనీ నంబర్ ఆఫ్ బిజినెసెస్ కవర్డ్ ఇన్ 35AD? 14 బిజినెసెస్ అమ్మా. ప్రతి బిజినెస్కి పక్కన ఒక డేట్ ఇచ్చింది చూడండి. ఎవరైనా ఆ డేట్ తర్వాత ఆ బిజినెస్ ఎవడైనా ఇండియాలో స్టార్ట్ చేస్తే ఆ బిజినెస్కి వాడికి ఈ డిడక్షన్ ఇస్తానని చెప్తున్నాడు. అంటే గవర్నమెంట్ ఇంటెన్షన్ ఏంటంటే ఇండియాలో ఆ బిజినెస్లు ఉన్న బిజినెస్లు సరిపోట్లా, కొత్త బిజినెస్లు కావాలని చెప్తున్నాడు. హూ ఎవర్ ఇన్కార్పొరేటెడ్ ద బిజినెసెస్ ఆన్ ఆర్ ఆఫ్టర్ ద డేట్ స్పెసిఫైడ్ ఇన్ దిస్ సెక్షన్. ఈ సెక్షన్లో డేట్ తర్వాత స్టార్ట్ చేయాలంట ఆ బిజినెస్. ఎవరైతే స్టార్ట్ చేస్తారో దే ఆర్ ఎంటైటిల్ టు క్లెయిమ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 35AD. 35ADకి ఎలిజిబుల్ అవుతుంది. అర్థమైందా? నువ్వు ఈ బిజినెస్లో ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా నీకు ఈ సెక్షన్ వస్తుందమ్మా. కాకపోతే స్టార్ట్ చేసే డేట్ ఆన్ ఆర్ ఆఫ్టర్ ద డేట్ స్పెసిఫైడ్ హియర్ అమ్మా. ఇక్కడ చెప్పిన డేట్ తర్వాత స్టార్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఈ డేట్కి ముందే నువ్వు ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే దానికి డిడక్షన్ రాదమ్మా. న్యూలీ ఇన్కార్పొరేటెడ్ బిజినెస్ అయి ఉండాలి, ఆన్ ఆర్ ఆఫ్టర్ ద డేట్ స్పెసిఫైడ్ హియర్ అమ్మా. కాబట్టి ఇక్కడ బిజినెస్ లిస్ట్ ఎంత ఇంపార్టెంటో డేట్ కూడా అంత ఇంపార్టెంట్. ఆ బిజినెస్ 35ADకి ఎలిజిబుల్లా కాదా తెలియాలంటే ఆ డేట్ తర్వాత అది స్టార్ట్ చేశాడా లేదా చూడాలి. ప్రాబ్లం చేసేటప్పుడు కొంచెం అలర్ట్గా ఉండాలి. అర్థమైందా? సో హౌ మెనీ నంబర్ ఆఫ్ బిజినెసెస్ కవర్డ్ ఇన్ దిస్ సెక్షన్? 14. ఆ 14 బిజినెసెస్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళందరూ ఆటోమేటికల్లీ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ అండర్ సెక్షన్ 35AD. సరే ఏంటి డిడక్షన్ ఈ సెక్షన్లో? ఏంటంటే ఇక్కడ కూడా సిమిలర్ టు 35 అమ్మ. 35లో డిడక్షన్ ఏంటి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ ఎట్ ద రేట్ ఆఫ్ 100%. ఇక్కడ కూడా అదే డిడక్షన్ చూడండి. 100% ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ విల్ బి అలౌడ్ యాజ్ డిడక్షన్. 100% క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇలా క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి జనరల్గా ఏమొస్తుంది? డిప్రిసియేషన్. ఏ సెక్షన్లో? 32లో. కానీ డిడక్షన్ వచ్చే సెక్షన్స్ 2 ఉన్నాయి. ఏంటి? 35, 35. ఈ 2 సెక్షన్లో మాత్రం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ డిప్రిసియేషన్ బట్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ ఎట్ ద రేట్ ఆఫ్ 100%. 100% అంటే బెనిఫిటే కదా. నువ్వు 10 లక్షలు పెట్టి అసెట్ కొంటే
పర్చేస్ చేసిన ఫస్ట్ ఇయర్లోనే P&L అకౌంట్లో టోటల్ 10 lakhsని డెబిట్ చేసుకోవచ్చు. అదే నువ్వు ఈ సెక్షన్లో కవర్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఓన్లీ దాని మీద డిప్రిసియేషనే క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. మరి ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతుంది కదా, ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయితే ద ప్రాఫిట్ విల్ డిక్రీజ్. ఇట్స్ ఎ బెనిఫిట్ టు ద అసోసియేట్, అవునా కదా. సో ఇప్పుడు మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్ ఇన్ 35 AD. ఎస్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ అట్ ద రేట్ ఆఫ్ 100%. కాబట్టి ఈ సెక్షన్స్లో డిడక్షన్ రాసుకునే అసెట్స్ మీద ఇంకా డిప్రిసియేషన్స్ ఇవ్వకూడదు, రెండు రావు. అర్థమైందా పాయింట్? సో 100% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డిడక్షన్ వస్తుందమ్మా. కాకపోతే ఎక్సెప్ట్ ల్యాండ్, గుడ్ విల్, ఫినాన్షియల్ అసెట్స్ అంట, ఈ 3 అసెట్స్కి రావు అని చెప్తున్నాడు. అవి తప్ప రిమైనింగ్ అసెట్స్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ అట్ ద రేట్ ఆఫ్ 100%. మీరు ఎలా చదవాలో చెప్తున్నాను చార్ట్, మీరు 100% ఇన్ఫర్మేషన్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, కానీ హౌ టు రీడ్ దిస్ ఫ్లో చార్ట్ అనేది చెప్తున్నాను, చూసుకోండి. అలా ఆ ఇంటెన్షన్తో చదివాడు అనుకోండి అర్థమవుతుంది మీకు. బట్ 35లో డిడక్షన్ రావాలంటే నువ్వు రీసెర్చ్ చేయాలి. ఇక్కడ నువ్వు రీసెర్చ్ చేయక్కర్లా, నార్మల్ బిజినెస్లో అసెట్స్కే వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అసోసి ఒక మ్యానుఫ్యాక్చరర్ అనుకోండి, మ్యానుఫ్యాక్చరర్ బిజినెస్ చేస్తూ ఉంటాడు, కార్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాడు. సరే, కార్స్ మ్యానుఫ్యాక్చరర్ అనుకోండి, వాడు ఆ మ్యానుఫ్యాక్చరర్ కంపల్సరీ పక్కన ఒక ల్యాబ్ రన్ చేస్తాడు. ఈ ల్యాబ్లో ఏం చేస్తాడు, రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. దీన్నే ఇన్ హౌస్ రీసెర్చ్ అంటాం. ప్రతి మ్యానుఫ్యాక్చరర్కి ఒక రీసెర్చ్ ల్యాబ్ ఉంటుందమ్మా, ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి, ప్రోడక్ట్ని అప్డేట్ చేస్తూ ఉండాలి. ఒకే ప్రోడక్ట్ని లైఫ్ లాంగ్ తయారు చేస్తానంటే కుదురుతుందా? సో మారుతి 800 ఉండేది 20 years బ్యాక్, ఇప్పుడు ఎన్ని కార్లు వచ్చినాయి చూడండి మోడల్స్. అలా ఎవ్రీ ఇయర్ న్యూ మోడల్ వస్తుంది అంటే అర్థం ఇండైరెక్ట్గా ఆ ఇయర్ మొత్తం వాళ్ళు ఏం చేస్తున్నాడు, అది ప్రతి మ్యానుఫ్యాక్చరర్ ఎప్పటికప్పుడు ల్యాబ్లో ఒక సెట్ ఆఫ్ స్టాఫ్ ఉంటారు, వాళ్ళకి కొంత ఎక్విప్మెంట్స్ ఉంటాయి, వాళ్ళు ఎప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉంటారు. దేనికోసం, నెక్స్ట్ ఇయర్ ఏ మోడల్ కార్ని తింపాలి, ఇంకా మైలేజ్ వచ్చే కార్ని ఎలా తింపాలి. ఎందుకంటే కాంపిటేటివ్ ఫీల్డ్ కదా, కాంపిటేటర్స్ ముందు మనం నిలబడాలి అంటే మనం అప్డేట్ అవుతూ ఉండాలి ఎప్పటికప్పుడు. అర్థమైందా? నోకియా వెనకబడిపోవటానికి కారణం ప్రాపర్గా అప్డేట్ అవ్వకపోవటమే. 25 years బ్యాక్ ఫోన్ అంటే 99% నోకియా ఫోనే ఉండేది అందరి దగ్గర, బట్ ఇప్పుడు అసలు ఎవరి దగ్గర కనబడుతుందా? అంటే ఆండ్రాయిడ్ సిస్టమ్ వచ్చిన తర్వాత ప్రాపర్గా వాళ్ళు అప్డేట్ అవ్వలేకపోయారు. అలా అప్డేట్ అవ్వకపోవటం వల్ల మనం వెనకబడ్డారు. సో కాబట్టి ప్రతి మ్యానుఫ్యాక్చరర్ కంపల్సరీ ఒక రీసెర్చ్ చేస్తాడు, ఆ రీసెర్చ్నే ఏమంటాం, ఇన్ హౌస్. ఇప్పుడు నేను దీంట్లో వాడే క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి డిడక్షన్ ఇస్తాను, ఎంత పర్సెంట్, 100%. బట్ దీనికి రాదు, దీనికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దీనికి 100% వస్తుందా, డిప్రిసియేషన్ వస్తుందా? అది వాళ్ళ బిజినెస్లో వాడే వాటికి డిప్రిసియేషన్ ఇస్తాడు, బట్ ల్యాబ్లో వాడే అసెట్స్కి మాత్రం 100%. బికాస్ సైంటిఫిక్ రీసెర్చ్లో యూస్ చేసే అసెట్స్కే 100% అమ్మా. అది 35, ఏ సెక్షన్ 35. అంటే 35 డిడక్షన్ రావాలంటే నువ్వేం చేయాలి, రీసెర్చ్ చేయాలి, ఆ రీసెర్చ్ రిలేటెడ్ అసెట్స్కే ఇస్తాడు. బట్ 35 AD అలా కాదు, నీ బిజినెస్లో ఉన్న ప్రతి అసెట్కి క్లెయిమ్ చేసుకోవచ్చు. నువ్వు ఆ బిజినెస్ అయితే చాలు, ప్లస్ ఆ డేట్ తర్వాత ఇన్కార్పొరేట్ అయితే చాలు, అలాంటిది ఏ బిజినెస్ అయినా నీకు డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా పాయింట్? ఇక్కడ నువ్వేమి రీసెర్చ్ చేయక్కర్లేదమ్మా, అర్థమైందా? సో ఇక్కడ కూడా పర్సంటేజ్ ఆఫ్ డిడక్షన్ ఎంత, 100%. ఇక్కడ కూడా ఇయర్ ఆఫ్ డిడక్షన్ సిమిలర్ టు 35 అమ్మా. 35లో ఇయర్ ఆఫ్ డిడక్షన్ ఏమన్నావు, బిజినెస్ కమెన్స్మెంట్కి ముందు ఇన్కర్ అయితే, బిజినెస్ కమెన్స్మెంట్కి ముందు ఎక్స్పెండిచర్ ఇన్కర్ అయితే బిజినెస్ కమెన్స్మెంట్ అయిన ఇయర్లో రాసుకోవచ్చు. బికాజ్ అప్పుడు నీ దగ్గర ఏముండవు, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఉండవు, కాబట్టి బుక్స్ వచ్చిన ఫస్ట్ ఇయర్లో క్లెయిమ్ చేసుకో. మరి ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఇన్కర్ అయితే, ఏ ఇయర్లో ఇన్కర్ అయితే ఆ ఇయర్లోనే క్లెయిమ్ చేసుకోమన్నాడు. ఇదే కదా 35లో కూడా చదివాం, ఇక్కడ కూడా అదే చదువుతున్నాం. కాకపోతే 35లో ఒక కట్ ఆఫ్ టైం ఉంది, ఎంత, ఆ కట్ ఆఫ్ టైం దీనికి లేదమ్మా. 35 ADలో దెర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్ అమ్మా. 3 yearsలో ఇన్కర్ అయిన ఎక్స్పెండిచర్కి డిడక్షన్ వస్తుందని ఏం చెప్పలా, ఎన్ని సంవత్సరాల ముందు ఇన్కర్ అయినా నో ప్రాబ్లం, అలౌ చేస్తాను. ఇంపార్టెంట్ పాయింట్. కాకపోతే కండిషన్ పెట్టాడు, దాన్ని క్యాపిటలైజ్ చేయాలంట బుక్స్లో. బుక్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, క్యాపిటలైజ్ చేస్తేనే డిడక్షన్ ఇస్తాను. 3 years రిస్ట్రిక్షన్ అయితే లేదు. 35లోనేమో 3 years రిస్ట్రిక్షన్ ఉంది, క్యాపిటలైజేషన్ కండిషన్ లేదు అక్కడ. అంటే క్యాపిటలైజ్ చేయకపోయినా డిడక్షన్ వస్తుంది అక్కడ, బట్ 3 years లోపు ఇన్కర్ అవ్వాలి. ఇక్కడ 3 years లోపే ఇన్కర్ అవ్వాలన్న రూల్ ఏమీ లేదు, బట్ బుక్స్లో క్యాపిటలైజ్ చేయాలి. ఈ రెండు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అర్థమైంది కదా పాయింట్? సో ఇది 35 ADలో ఉన్న ఇయర్ ఆఫ్ డిడక్షన్ పాయింట్ అమ్మా. అలాగే 35 ADలో
నోట్ పాయింట్స్ 2 ఉన్నాయి. 2 నోట్ పాయింట్స్ ఇంపార్టెంట్ అనమ్మా. నోట్ 1 ఏంటంటే ఒక స్పెసిఫైడ్ బిజినెస్లో లాస్ వస్తే అనదర్ స్పెసిఫైడ్ బిజినెస్లోంచే సెట్ ఆఫ్ చేసుకోవాలంట. అంటే ద లాస్ ఫ్రమ్ వన్ స్పెసిఫైడ్ బిజినెస్ కెన్ బి సెట్ ఆఫ్ ప్రాఫిట్ ఫ్రమ్ అనదర్ స్పెసిఫైడ్ బిజినెస్. అంటే స్పెసిఫైడ్ లాస్ని స్పెసిఫైడ్ ప్రాఫిట్స్లోంచే సెట్ ఆఫ్ చేయొచ్చా, కానీ స్పెసిఫైడ్ లాస్ని నాన్ స్పెసిఫైడ్ ప్రాఫిట్లోంచి సెట్ ఆఫ్ చేయొచ్చా? ఇలా చేయకూడదంట. ఓన్లీ స్పెసిఫైడ్ లాస్ని స్పెసిఫైడ్ ప్రాఫిట్లోంచే చేయాలి. అంటే 2 బిజినెస్లు కూడా 35 ADలో కవర్ అయి ఉండాలి. అప్పుడే ఆ 2 బిజినెస్లో సెట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్తున్నాడు. అర్థమైంది కదా పాయింట్. సో కానీ రివర్స్లో చేసేటప్పుడు నాన్ స్పెసిఫైడ్ బిజినెస్ లాస్ కెన్ బి సెట్ ఆఫ్ ఎగనెస్ట్ స్పెసిఫైడ్ అండ్ నాన్ స్పెసిఫైడ్. నాన్ స్పెసిఫైడ్ లాస్ విషయంలో ఎక్కడైనా సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఇన్ స్పెసిఫైడ్ బిజినెస్ బట్ ఆల్సో ఇన్ నాన్ స్పెసిఫైడ్ బిజినెస్. ఇది దీని గురించి చెప్తుంది పాయింట్. అదేనమ్మా, అర్థమైంది కదా పాయింట్. నెక్స్ట్ ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డిడక్షన్ ఎంత % ఇస్తుంది? 100%. బట్ ఇక్కడ కండిషన్ ఏంటంటే ఒకవేళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 10,000 దాటితే పేమెంట్ క్యాష్లో ఇవ్వద్దు, క్యాష్లో ఇస్తే దానికి డిడక్షన్ రాదని చెప్తున్నాడు. ఎలా ఇవ్వాలి పేమెంట్? అకౌంట్ పే చెక్ ద్వారా కానీ, అకౌంట్ పే బ్యాంక్ డ్రాఫ్ట్ కానీ, ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ కానీ పే చేయాలంట. అదర్వైజ్ సచ్ ఎక్స్పెండిచర్ ఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్. ఈవెన్ నువ్వు 35 AD బిజినెస్ అయినా సరే. అర్థమైందా? అంటే నువ్వు డిడక్షన్ రాసేటప్పుడు ఈ కండిషన్స్ అన్ని ఫాలో అవుతూ ఉండాలి. ఇప్పుడు చెప్పండి, హౌ మెనీ నెంబర్ ఆఫ్ బిజినెసెస్? 14 బిజినెస్. వాట్ ఈస్ ద బెనిఫిట్ ఇన్ దిస్ సెక్షన్? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ విల్ బి అలౌడ్ అట్ ద రేట్ ఆఫ్ 100%. 100% వస్తుంది ఎక్సెప్ట్ ల్యాండ్, గుడ్ విల్, ఫినాన్షియల్ అసెట్స్. వాట్ ఈస్ ద ఇయర్ ఆఫ్ డిడక్షన్? బిఫోర్ కమెన్స్మెంట్ ఇన్కర్ అయితేనేమో బిజినెస్ కమెన్స్మెంట్ అయిన ఇయర్లో, ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఇన్కర్ అయితే ఇన్కర్ అయిన ఇయర్లోనే రాసుకోవచ్చు. సో ఇది ప్రాసెస్. బిఫోర్ కమెన్స్మెంట్ ఎక్స్పెండిచర్ డిడక్షన్ రావాలంటే ఖచ్చితంగా బుక్స్లో క్యాపిటలైజ్ చేయాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 35 AD అనేది ఆప్షనల్ సెక్షన్ అంటమ్మా. ఆప్షనల్ సెక్షన్, మ్యాండేటరీ కాదంట. అంటే నీకు ఈ కావాలా, ఈ బెనిఫిట్ వద్దు అనేది ఆప్ట్ చేసుకోవాలంట. ఎందుకంటే 35 AD డిడక్షన్ రాయాలనుకునే వాళ్ళకి చాప్టర్ 6Aలో హెడ్డింగ్ సిలో వచ్చే బెనిఫిట్స్ రావంట. చాప్టర్ 6Aలో హెడ్డింగ్ సి అని కొన్ని డిడక్షన్స్ ఉన్నాయి, 80 IA IB, అవి మీకు సిలబస్లో లేవనుకోండి. ఆ డిడక్షన్స్ వదులుకోవాలంట. ఇఫ్ యూ వాంట్ టు క్లెయిమ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 35 AD, if you want to claim deduction under section 35 AD, then you are not eligible to claim deductions under chapter 6A heading C. వాటికి ఎలిజిబుల్ కాదంట. లేదు సార్ నాకు అవే కావాలి అనుకుంటే అప్పుడు 35 ADకి ఎలిజిబుల్ కాదు. అంటే నీకు ఏదో ఒకటే ఇస్తాను, క్లెయిమ్ చేసుకోమంటున్నాడు. అప్పుడు నువ్వేం చేయాలి? ముందే 2 బెనిఫిట్స్ చెక్ చేసుకుని ఎక్కడ ఎక్కువ బెనిఫిట్ వస్తుంది అనుకుంటే అటువైపు మూవ్ అవటం బెటర్ అమ్మ. నాకు చాప్టర్ 6A హెడ్డింగ్ సి బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి 35 AD కంటే. అప్పుడు నువ్వేం చేస్తే బెటర్? ఇట్ ఈస్ బెటర్ నాట్ టు ఆప్ట్ 35 ADని ఆప్ట్ చేసుకోవద్దు అని చెప్తున్నాడు. అర్థమైంది కదా పాయింట్. 35 AD ఆప్ట్ చేసుకోకపోతే అప్పుడు నీకు అసెట్స్ మీద ఏమొస్తుంది? నార్మల్ డిప్రిసియేషనే ఇస్తాడు, 100% ఇవ్వడు. అర్థమైంది కదా పాయింట్. సో 35 AD ఆప్షనల్ మ్యాండేటరీనా? ఆప్షనల్. బికాస్ 35 AD క్లెయిమ్ చేసుకుంటే అసెస్సీకి వచ్చే లాస్ ఏంటి? సో చాప్టర్ 6A హెడ్డింగ్ సి బెనిఫిట్స్ రావు. అర్థమైందా? ఇది ప్రొవిజన్ 35 ADలో ఉన్న మెయిన్ పాయింట్స్ అన్న. ఓకే, సో చాలా స్టోరీ ఉంది, మీరు దాన్ని మైండ్లో పెట్టుకుని ఆ ప్రొవిజన్స్ చదువుకుంటూ వెళ్ళండి, క్లారిటీ వస్తుంది ఏంటనేది. నెక్స్ట్ 35D 35 అమార్టైజేషన్ ఆఫ్ ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ అమ్మ. ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ 35D. ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో వస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను ఈ పాయింట్. ఒకేసారి క్లెయిమ్ చేయకూడదు. టోటల్ ఎక్స్పెండిచర్ డివైడెడ్ బై 5 వేసి 5 years పాటు రైట్ ఆఫ్ చేయాలమ్మా. ఓకే, అది ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. రెండో ఇంపార్టెంట్ పాయింట్, అసెస్సీ అందరికీ రాదమ్మా, అందరికీ రాదు. అసెస్సీ కంపెనీ అయితే ఓన్లీ ఇండియన్ కంపెనీస్కి మాత్రమే వస్తుందంట. ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ డిడక్షన్ అవైలబుల్ ఓన్లీ టు ఇండియన్ కంపెనీ. ఒకవేళ అసెస్సీ నాన్ కార్పొరేట్ అయితే రెసిడెంట్కి వస్తుందంట, నాన్ రెసిడెంట్స్కి రాదు. బట్ ఎవరు బిజినెస్ పెట్టాలన్నా, ఎవరు బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ వెదర్ రెసిడెంట్ ఆర్ నాన్ రెసిడెంట్, వెదర్ ఇండియన్ కంపెనీ ఆర్ ఫారిన్ కంపెనీ. ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ అందరికీ ఉంటుంది, బట్ డిడక్షన్ అందరికీ ఇవ్వనని చెప్తున్నాడు. ఎవరికి ఇస్తాడు? ఓన్లీ ఇండియన్ కంపెనీస్కి, రెసిడెంట్ అసెస్సీస్కి ఇస్తాడు. అంటే నాన్ రెసిడెంట్స్కి రాదు, ఫారిన్ కంపెనీస్కి రాదు. అది కావాలి, 1 mark బిట్ కింద యూజ్ అవుతుంది. ద డిడక్షన్ అండర్ సెక్షన్ 35D ఈజ్ నాట్ అవైలబుల్ టు నాన్ రెసిడెంట్స్ అండ్ ఫారిన్ కంపెనీ. చెప్పాను కదా, ఇది కూడా నేను చెప్పాను. ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ ఎప్పుడు ఇన్కర్ అవ్వచ్చు? ఐదర్ బిఫోర్ కమెన్స్మెంట్ ఇన్కర్ అవ్వచ్చు,
ఆఫ్టర్ కమెన్స్మెంట్. ఎక్కువగా మీకు తెలుసున్నది ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ అంటే బిఫోర్ కమెన్స్మెంట్. ఆల్రెడీ స్టార్ట్ అయిన బిజినెస్ కూడా ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ ఉండొచ్చు. ఎందుకంటే ఉన్న బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలన్నా లేదా బిజినెస్కి ఎక్కడైనా న్యూ బ్రాంచ్ ఓపెన్ చేయాలన్నా ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ ఉంటుంది. అంటే ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ న్యూ బిజినెసెస్కే కాదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్లు కూడా ఉండొచ్చు. ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ బిఫోర్ కమెన్స్మెంటే కాదు, ఆఫ్టర్ కమెన్స్మెంట్ కూడా ఉండొచ్చు. ఎప్పుడు ఇన్కడైనా డిడక్షన్ వస్తుంది, ఎప్పుడు ఇన్కడైనా ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ ఎంత ఫర్ 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్. 5 సంవత్సరాల పాటు రైట్ ఆఫ్ చేసుకోండి అని చెప్తాను. అర్థమైందా? సింపుల్గా ఎవరికి వస్తుంది, ఎంత వస్తుంది, ఈ 2 పాయింట్లు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చాలు. ఓకే, నెక్స్ట్ ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్కి లిమిట్. ఇది కూడా ఇంపార్టెంట్. మ్యాక్సిమం ఎంతైనా ఖర్చు పెట్టొచ్చా? అసలే బుక్స్ ఉండవు, అది ఖర్చు పెట్టే టైంలో బుక్స్ ఉండవు కదా, నీ ఇష్టం వచ్చినట్టు పెంచి రాసేసుకోవచ్చు కదా, ఫ్రాడ్ చేసే ఛాన్స్ ఉంది. అందుకే యాక్ట్లో ఒక లిమిట్ పెట్టాడమ్మా. ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ కెనాట్ ఎక్సీడ్. నువ్వు కంపెనీ అయితే ఎంత దాటకూడదు? 5% ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్, 5% ఆఫ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, విచ్ ఎవర్ ఈజ్ హైయర్. దాటితే ఆ ఎక్సెస్కి డిడక్షన్ ఇవ్వద్దు అని చెప్తున్నాడు. ఇలా విచ్ ఎవర్ ఈజ్ హైయర్ కడితే 4 lakhs వచ్చిందమ్మా. ఎంత? 4 lakhs. నువ్వు యాక్చువల్ ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ 6 lakhs ఇక్కడ అయ్యావు. ఇప్పుడు నీకు డిడక్షన్ ఎంతకి ఇవ్వాలి? 4 or 6? 4. ఈ 4 డివైడెడ్ బై 5 అంటే 80,000 వస్తుంది పర్ ఇయర్. అర్థమైంది కదా పాయింట్? ఇది లిమిట్ అమ్మా. ఈ లిమిట్ దాటకుండా చూసుకోమని చెప్తున్నాడు. ఇఫ్ యువర్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఎక్సీడ్స్ దిస్ లిమిట్, దెన్ డిడక్షన్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు దిస్ లిమిట్ అమ్మా. లిమిట్ వరకు రిస్ట్రిక్ట్ చేసి క్లెయిమ్ చేయాలి. అర్థమైందా? ఒకవేళ నువ్వు 2 lakhs ఇన్కర్ అయితే 2 lakhsకి వస్తుంది. లిమిట్ క్రాస్ అయితే లిమిట్కి తగ్గించుకోవాలి. లిమిట్ కంటే బిలో ఇన్కర్ అయితే నువ్వు ఇన్కర్ అయిన ఎక్స్పెండిచర్ని క్లెయిమ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే ఒక విధంగా విచ్ ఎవర్ ఈస్ లోయర్ని క్లెయిమ్ చేయొచ్చు. లిమిట్కి హయ్యర్ ఉంటుంది, బట్ అల్టిమేట్గా లిమిట్ ఆర్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ ఈజ్ ఎలిజిబుల్ ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ డివైడెడ్ బై 5 వేసి 5 ఇన్స్టాల్మెంట్స్లో క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? ఇది నేను చెప్పింది కార్పొరేట్కి అయితే లిమిట్ అమ్మ. బట్ నాన్ కార్పొరేట్కి అయితే 5% కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్లో 5% దాటకూడదు. బికాస్ నాన్ కార్పొరేట్కి ఏముండదు, క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఉండదు. క్యాపిటల్ ఉంటుందా? నాన్ కార్పొరేట్. ఇప్పుడు పార్ట్నర్షిప్ ఫామ్ ఉంది, కార్పొరేటర్ నాన్ కార్పొరేటర్? నాన్ కార్పొరేటర్. పార్ట్నర్షిప్ ఫామ్లో క్యాపిటల్ ఉంటుందా? ఉండదు. కాబట్టి అక్కడ ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ కెనాట్ ఎక్సీడ్ 5% ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్. మిగతా అందరికీ కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఒకటే చూడాలి, కంపెనీస్కి మాత్రం క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఆర్ కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ చూడాలి. అర్థమైంది కదా పాయింట్? ఇది. అలాగే నెక్స్ట్ విఆర్ఎస్ కాంపన్సేషన్ అమ్మ. విఆర్ఎస్ ఎవరైనా ఒక కంపెనీ నుంచి విఆర్ఎస్ తీసుకుంటే ఎంప్లాయీకి ఏమి ఇవ్వాలి? విఆర్ఎస్ కాంపన్సేషన్ ఇవ్వాలి. ఆ కాంపన్సేషన్ ఎంప్లాయర్కి ఏంటి? ఎక్స్పెండిచర్. ఎంప్లాయీకి అది ఇన్కమ్. సో మనం ఇప్పుడు ఎంప్లాయర్ వైపు నుంచి చదువుతున్నాం. ఎంప్లాయర్ పాయింట్ ఆఫ్ వ్యూ సచ్ కాంపన్సేషన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ అండర్ సెక్షన్ 35 TDA. ఇప్పుడు ఎంప్లాయర్ అయ్యే కాంపన్సేషన్ని వాళ్ళ బిజినెస్ ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చమ్మా. ఎన్ని సంవత్సరాలు? ఇక్కడ కూడా 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో క్లెయిమ్ చేయొచ్చు. ఇక్కడ మాత్రం ఎనీ అసెసీ ఎవరైనా క్లెయిమ్ చేసుకోవచ్చు అంట. ప్రీవియస్ సెక్షన్లో ఇండియన్ కంపెనీ రెసిడెంట్ అసెసీ, ఇక్కడ అలాంటిది లేదు. ఎవరి విఆర్ఎస్ కాంపన్సేషన్ పే చేసినా ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ అంటమ్మా, క్లెయిమ్ చేసుకోవచ్చు. అర్థమైందా పాయింట్? అంతే. ఇందులో ఆ 2 పాయింట్స్ చూసుకొని సరిపోతుంది. అంత ఇంపార్టెంట్ సెక్షన్ కూడా కాదు. ముఖ్యంగా హైలైటెడ్ పాయింట్స్ ఏంటి 2 సెక్షన్స్లో? డిడక్షన్ విల్ బి అలౌడ్ ఫర్ 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్, అది గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రీవియస్ సెక్షన్లో లిమిట్ ఉంది ఎక్స్పెండిచర్కి, ఇక్కడ అలాంటి లిమిట్ ఏమీ లేదు. ఎంత విఆర్ఎస్ కాంపన్సేషన్ ఇచ్చినా డిడక్షన్ వస్తుంది. ప్రీవియస్ సెక్షన్లో లిమిట్ అయితే ఆ 5% చదివాం కదా, అది ఫాలో అవ్వాలి. ఇక్కడైతే దేర్ ఈస్ నో లిమిట్ ఫర్ విఆర్ఎస్ కాంపన్సేషన్. యూ కెన్ క్లెయిమ్ ద డిడక్షన్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వితౌట్ ఎనీ సీలింగ్. అర్థమైంది కదా పాయింట్? ఇది. నెక్స్ట్ మా 36 మనకు అది చెప్పడం కుదరదు, నంబర్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ కవర్ అయినాయి దీంట్లో. సో నేను ఆల్రెడీ చెప్పాను 32, 37లో ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేశారు. డిప్రీసియేషన్ గురించి ఒక చిన్న 2 పాయింట్స్ చెప్తానమ్మా. సెక్షన్ 32 దేని గురించి చెప్తుంది? డిప్రీసియేషన్. మా డిప్రీసియేషన్ క్లెయిమ్ చేయాలంటే ఫస్ట్ ఇండివిజువల్ అసెట్స్ని బ్లాక్స్ కింద కన్వర్ట్ చేయాలమ్మా. కన్వర్టెడ్ ఇంటూ బ్లాక్స్. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో డిప్రీసియేషన్ అసెట్ వైజా బ్లాక్ వైజా? బ్లాక్ వైజ్ క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ ఇండివిజువల్ అసెట్స్ని బ్లాక్స్లోకి మార్చాలి.
ఇప్పుడు మన దగ్గర మనకు 250 మెంబర్స్ ఉన్నారు, వీళ్ళందరూ అసెట్స్ అనుకుందాం. వీటిని బ్లాక్స్లోకి మారిస్తే ఒక 10 బ్లాక్స్ అవుతాయి మ్యాక్సిమం. 10, 9, 8 అవుతాయి. 250 అయితే అవ్వవు. అంటే ఇప్పుడు ఎన్ని బ్లాక్స్లోకి మార్చాం వీటిని? 10. ఇప్పుడు ఆ 10 బ్లాక్స్ మీద ఒక్కొక్క బ్లాక్ మీద ఒకేసారి డిప్రిసియేషన్ కట్టాయి. అంతేగాని ఇండివిజువల్ అసెట్ని టచ్ చేయొద్దు. అలా టచ్ చేయాల్సి వస్తే ఎన్ని అసెట్స్ని టచ్ చేయాలి? 250 మెంబర్స్ ఒక్కొక్క అసెట్ పేరు రాసి డిప్రిసియేషన్ రాయాల్సి ఉంటుంది. బట్ ఇన్కమ్ ట్యాక్స్లో ద ప్రొసీజర్ ఫర్ కంప్యూటేషన్ ఆఫ్ డిప్రిసియేషన్ ఈస్ బ్లాక్ వైజ్ క్యాలిక్యులేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద అసెట్స్ మస్ట్ బి కన్వర్టెడ్ ఇంటూ బ్లాక్స్. ఇది స్టెప్ 1 అమ్మ. స్టెప్ 1 అసెట్స్ని బ్లాక్స్లోకి మార్చడం అనేది ఒక ఇంపార్టెంట్. సెకండ్, కన్వర్ట్ చేసిన తర్వాత దానికి ఒక WDV ఫార్మాట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ WDV ఫార్మాట్ ఫర్ ఈచ్ బ్లాక్. ఎన్ని బ్లాక్స్ ఉంటే అన్ని బ్లాక్స్కి WDV ఫార్మాట్ ఓపెన్ చేయాలి. ఇది స్టెప్ 2. WDV ఫార్మాట్ ఓపెన్ చేయాలి. ఎన్ని బ్లాక్స్ ఉంటే అన్ని బ్లాక్స్. అన్ని టేబుల్స్ అవసరమా? కావాలంటే ఒకే టేబుల్లో బ్లాక్ 1, బ్లాక్ 2 అని ఒకే సింగిల్ స్టేట్మెంట్లో ఇచ్చేయచ్చు అన్ని బ్లాక్స్. సో ఆ WDV ఫార్మాట్ ఏంటో చెప్తున్నాను చూడండి. WDV ఫార్మాట్ ఫస్ట్ ఏం చేయాలంటే బ్లాక్ యొక్క ఓపెనింగ్ WDV తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? ఓపెనింగ్ WDV. ఓపెనింగ్ WDV అంటే బ్లాక్ బిగినింగ్లో ఉన్న వాల్యూ తీసుకోవాలి. ఎక్కడి నుంచి వస్తుంది అది? లాస్ట్ ఇయర్ క్లోజింగ్. అది ప్రాబ్లంలో ఇస్తాడు. లాస్ట్ ఇయర్ క్లోజింగే కరెంట్ ఇయర్కి ఏమవుతుంది? ఓపెనింగ్. అది తీసుకోవాలి. తీసుకుని ప్లస్ ఈ బ్లాక్ ఏమైనా ఈ సంవత్సరం అడిషన్స్ చేసామా? అడిషన్స్ అంటే ఏమైనా న్యూ అసెట్, ఆ బ్లాక్లో ఉన్న న్యూ అసెట్ ఏమైనా ఎక్వైర్ చేసామనుకోండి, దాన్ని బ్లాక్కి ఏం చేయాలి? యాడ్ చేయాలి. అడిషన్స్ ఏమైనా ఉంటే యాడ్ చేయాలమ్మా. యాడ్ చేసి మైనస్ సేల్, ఏదైనా అసెట్ టర్మినేట్ అయ్యిందా బిజినెస్లోంచి, టర్మినేట్ అవటం వల్ల కలెక్ట్ అయ్యే మనీ ఉంటుంది కదా, అది లెస్ చేయాలి. మనీ రిసీవ్డ్ ఆన్ టర్మినేషన్ డ్యూ టు సేల్ అవ్వచ్చు, డెమాలిష్, డిస్కార్డ్, డిస్ట్రక్షన్. 4-5 రీజన్స్ ఉన్నాయమ్మా. ఏ రీజన్ వల్ల టర్మినేషన్ అయినా నీకు కలెక్ట్ అయ్యే మనీని ఏం చేయాలి? ఇలా బ్లాక్స్ లెస్ చేయాలి. లెస్ చేస్తే వచ్చే వాల్యూ ఉంటుంది కదా, దీన్ని డిప్రీసియబుల్ వాల్యూ అంటాం. డిప్రీసియబుల్ వాల్యూ అంటే దాని మీద నువ్వు డిప్రీసియేషన్ క్యాలిక్యులేషన్ చేయాలి. డిప్రీసియబుల్ వాల్యూ అంటే ఆన్ విచ్ యు ఆర్ లైబుల్ టు క్యాలిక్యులేట్ డిప్రీసియేషన్. ఇప్పుడు ఆ డిప్రీసియబుల్ వాల్యూ మీద ఏం చేయాలి? డిప్రీసియేషన్ క్యాలిక్యులేట్ చేసి లెస్ చేయాలి. డిప్రీసియేషన్ ఇలా లెస్ చేస్తే ఏమొస్తుంది? క్లోజింగ్ WDV వస్తుంది. ద క్లోజింగ్ WDV షల్ బికమ్ ద ఓపెనింగ్ WDV ఫర్ నెక్స్ట్ ఫినాన్షియల్. ఇది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఓపెనింగ్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ దీన్ని ఏమనాలి? ఓపెనింగ్. అలాగే నెక్స్ట్ ఇయర్ అడిషన్స్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇయర్ డిలీషన్స్ని లెస్ చేయాలి. నెక్స్ట్ ఇయర్ డిప్రీసియబుల్ వాల్యూ మళ్ళీ డిప్రీసియేషన్, క్లోజింగ్ WDV. ఇది నెక్స్ట్ ఇయర్కి ఓకే. ఈ బ్లాక్ అలా రన్ అవుతూనే ఉంటుంది ఎన్ని సంవత్సరాలైనా, టిల్ ద బ్లాక్ విల్ బి క్లోజ్డ్. బ్లాక్ క్లోజ్ అయ్యే వరకు అది అలా కంటిన్యూ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు చెప్పండి, డిప్రీసియేషన్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? డిప్రీసియబుల్ వాల్యూ, దీని మీద డిప్రీసియేషన్ కట్టాలి. అది గుర్తుపెట్టుకోండి. ఎలా వస్తుంది అది? ఓపెనింగ్ WDVకి అడిషన్స్, డిలీషన్స్ అడ్జస్ట్ చేస్తే వస్తుంది. అర్థమైందా? సో ఇప్పుడు మీరు జాగ్రత్త. బ్లాక్ క్లోజ్ అయితే ఎప్పుడు బ్లాక్ క్లోజ్ అవుతుంది? బ్లాక్లో ఎసెట్ లేకపోయినా, బ్లాక్లో వాల్యూ లేకపోయినా బ్లాక్ 0 అయిపోతుంది. అంటే ఇక్కడ లాస్ట్లో ఈ వాల్యూ ఉంది కదా, ఇది నిల్ కానీ నెగిటివ్ కానీ అయితే బ్లాక్ క్లోజ్ అవుతుంది. బ్లాక్ క్లోజ్ అయితే ఇంకా బ్లాక్ నెక్స్ట్ ఇయర్కి వెళ్ళదు. అక్కడ బ్లాక్ని స్టాప్ చేసి క్యాపిటల్ గెయిన్ తీసుకురావాలి. సెక్షన్ 50 సెక్షన్ గెట్స్ అట్రాక్టెడ్. వెన్ ద బ్లాక్ బికమ్స్ క్లోజ్డ్, whenever the block becomes closed, whenever the block becomes closed, then ఏంటి కాన్సిక్వెన్స్? సెక్షన్ 32 నాట్ అప్లికబుల్. 32 నాట్ అప్లికబుల్ కాబట్టి కాదు కాబట్టి ఇప్పుడు నువ్వేం కట్టక్కర్లా? డిప్రీసియేషన్ కట్టక్కర్లా. దెన్ సెక్షన్ 50 గెట్స్ అట్రాక్టెడ్ ఆటోమేటికల్లీ. 32 ప్లేస్లో ఏ సెక్షన్ వస్తుంది? 50 వస్తుంది. అప్పుడు ద రిజల్టెంట్ ఇన్కమ్ ఈస్ అది. ద రిజల్టెంట్ ఇన్కమ్ ఈస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్. లాంగ్ టర్మ్ రాదు, బికాస్ డిప్రీసియబుల్ అసెట్కి రిజల్టెంట్ ఇన్కమ్ ఆల్వేస్ షార్ట్ టర్మ్.
అర్థమైంది కదా పాయింట్. ఇది బ్లాక్ ఎప్పుడు క్లోజ్ అవుతుందంటే ఏం చెప్తారు? బ్లాక్లో ఎసెట్ లేకపోయినా, బ్లాక్లో వాల్యూ లేకపోయినా, అది కూడా యాజ్ ఆన్ ద లాస్ట్ డే ఇక్కడ చెక్ చేయాలి. బ్లాక్ ఏమైందనేది ఇక్కడ చెక్ చేయాలి. అర్థమైందా? సో ఇది దీన్ని మైండ్లో పెట్టుకుని చదివితే డిప్రిసియేషన్ కొంత క్లారిటీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ 40A సబ్సెక్షన్. నేను చెప్పాను కదా 30 to 37 డిడక్షన్స్ రాయాలంటే సబ్జెక్టు సమ్ కండిషన్స్ సాటిస్ఫై చేయాలమ్మా. ఏంట కండిషన్స్ చూడండి, 40A1 40A1A 40A1 40A1A మా ఇవి ప్రాబ్లంలో ఫ్రీక్వెంట్గా టచ్ చేస్తున్నాడు ప్రాబ్లమ్స్. ఈ పాయింట్లు రెండు చూసుకోండి జాగ్రత్తగా. 40A ఇక్కడ నుంచి మనం చదివేవన్నీ ఏంటి? కండిషన్స్ ఫర్ క్లైమింగ్, కండిషన్స్ ఫర్ అలవింగ్ ఎక్స్పెన్సెస్ అండర్ సెక్షన్ 30 to 37. ఎక్స్పెన్సెస్ని క్లెయిమ్ చేయాలంటే సబ్జెక్టు సమ్ కండిషన్స్. అందులో నేను కొన్ని చెప్తాను స్పీడ్గా, కొంచెం జాగ్రత్తగా టైం తీసుకోకుండా. ఎందుకంటే ఇది జనరల్గా అయితే మామూలుగా అయితే ఒక 1.5 hour పడుతుంది ఒక్క సెక్షన్కి జనరల్ క్లాసుల్లో. బట్ అంత టైం లేదు కాబట్టి జాగ్రత్తగా ఒకసారి చెక్ చేయండి. 40A సబ్సెక్షన్ 1. 40A1 ఏం చెప్తుందంటే పేమెంట్స్ అమ్మ. ఈ పేమెంట్స్ ఏంటవి? ఇంట్రెస్ట్ కానీ, రాయల్టీ కానీ, ఫీ ఫర్ టెక్నికల్ సర్వీసెస్ కానీ, ఆర్ ఎనీ అదర్ సమ్ కానీ వీళ్ళకి పే చేసేటప్పుడు, ఎవరికి? నాన్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియాలో పే చేసేటప్పుడు, నాన్ రెసిడెంట్కి పే చేసేటప్పుడు, ఫారిన్ కంపెనీకి ఈ పేమెంట్ వీళ్ళకి పే చేసేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పే చేసేటప్పుడు పేయర్ ఏం చేయాలి అంటే ఈ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయాలంట. ఏంటా కండిషన్స్ అంటే దాంట్లో వాడు TDS కట్ చేయాలంట. ఆ పేమెంట్లోంచి ఏం చేయాలి? TDS కట్ చేసిన TDSని గవర్నమెంట్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి. ఈ రెండు కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాల్సింది ఎవరు? పేయరే చేయాలంట. పేయర్ కనుక ఈ కండిషన్స్లో ఏదైనా కండిషన్ కనుక వైలేట్ అయితే ఆ ఎక్స్పెండిచర్ వాడికి డిడక్షన్ ఇవ్వను, 100% అలౌ చేస్తానని చెప్తుంది. దానివల్ల నష్టపోయేది ఎవరు? పేయరే. డిపార్ట్మెంట్ పేయర్ని అడిగింది, నువ్వు TDS కట్ చేసి ఇవి పేమెంట్ని, ఇవ్వకపోతే ఆ పేమెంట్ని నీకు బిజినెస్ ఎక్స్పెండిచర్ కింద అలౌ చేయను. అప్పుడు దాన్ని బిజినెస్ ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేయడం కుదరదు. అప్పుడు ద ప్రాఫిట్ విల్ ఇంక్రీజ్, ద పేయర్ ఈజ్ లైబుల్ టు పే ట్యాక్స్ అమ్మ. అనవసరమైన బడ్డెన్ ఎవరి మీద పడుతుంది? పేయర్. అందుకే ఖచ్చితంగా పేయర్ ఫుల్ఫిల్ చేయాల్సిందే అని చెప్తున్నాడు. అర్థమైందా? పేమెంట్స్ ఇవమ్మ. ఎవరికి పే చేశాడు అప్పుడు? నాన్ రెసిడెంట్ కానీ ఏమి లేదమ్మా. రిసిపియంట్ ఎవరు ఇందులో? రిసిపియంట్ ఎక్కడున్నాడు? అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నాడు. ఇప్పుడు నేను ఇచ్చే పేమెంట్ వాడికి ఏంటి? ఇన్కమ్. మరి ఒక నాన్ ఇన్కమ్ ఆ పేమెంట్ ఎక్కడ జనరేట్ అవుతుంది? ఇండియాలో. ఇన్కమ్ ప్లేస్ ఆఫ్ అక్రూవల్ ఇండియాలో ఉంటే నాన్ రెసిడెంట్స్ కూడా ఏం చేయాలి? ఇండియాలో ట్యాక్స్. అంటే ఇప్పుడు నేను ఇచ్చే పేమెంట్ మీద వాడు ఇండియన్ గవర్నమెంట్కి ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాలి. బికాస్ ద ప్లేస్ ఆఫ్ జనరేటింగ్ లొకేటెడ్ ఇన్ ఇండియా. అవునా కదా? మరి తీరా చూస్తే వాడు ఎక్కడున్నాడు? వాడిని తీసుకొచ్చి ట్యాక్స్ కట్టించడం మేబీ అంత పాసిబుల్ కాదు. ఎందుకంటే అదర్ కంట్రీస్లో మనకు అన్ని రైట్స్ ఉండవు. అవునా కదా? విజయ్ మాల్యాన్ని మనం తీసుకురాగలుగుతున్నావా? అర్థమైంది. ఎందుకంటే మన లా అక్కడ అప్లై కాదు. వాళ్ళ కోర్టులో కేసు వేసి వాళ్ళని ఒప్పించి అప్పుడు తీసుకురావాలి. అదంతా పెద్ద టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. అందుకే తెలివిగా గవర్నమెంట్ ఏం చేసింది? ఆ పేమెంట్ ఎక్కడి నుంచి వెళ్తుంది వాడికి? ఇండియాలో. ఎక్కడున్న పర్సన్ నుంచి? ఇండియాలో. అందుకే గవర్నమెంట్ వీడికి కండిషన్ పెట్టింది పేయర్కి. ఏమని అంటుంది? నువ్వే కదా వాడికి పేమెంట్ ఇస్తున్నావు, ఫుల్ పేమెంట్ ఇవ్వద్దు, ఆ పేమెంట్లో ట్యాక్స్ కట్ చేసి బ్యాలెన్స్ మాత్రమే పే చేయమని చెప్తుంది. ఆ కట్ చేసిన ట్యాక్స్ని గవర్నమెంట్కి డిపాజిట్ చేయి. ఒకవేళ నువ్వు ఆ పని చేయకపోతే ఆ అమౌంట్ నీకు డిడక్షన్ ఇవ్వను, నువ్వు నష్టపోతావు అనవసరంగా అని చెప్తుంది. ఇప్పుడు పేయర్ ఏం చేస్తాడు? ఖచ్చితంగా డిడక్ట్ చేస్తాడు. వాడికి అది బిజినెస్ ఎక్స్పెండిచర్ కింద కావాలనుకుంటే ఖచ్చితంగా డిడక్ట్ చేసే ఇస్తాడు. ఇప్పుడు గవర్నమెంట్కి వాడి దగ్గర నుంచి రావాల్సిన ట్యాక్స్ వచ్చినట్టే కదా. అది ఇప్పుడు వాడు నేను పే చేయను అంటానికి కుదరదు. బికాజ్ ఆల్రెడీ ట్యాక్స్ గవర్నమెంట్ అకౌంట్కి వెళ్ళిపోయింది. అర్థమైందా? ఈ సెక్షన్ వెనకాల ఉన్న ఇంటెన్షన్ ఏంటనేది. అది మైండ్లో పెట్టుకుంటే చాలా ఈజీ పాయింట్ అమ్మ. పేమెంట్స్ ఏమై ఉండాలి? ఇంట్రెస్ట్ కానీ, రాయల్టీ కానీ, ఫీ ఫర్ టెక్నికల్ సర్వీసెస్ కానీ. ఎవరికి పే చేస్తాడు అప్పుడు? అవుట్ సైడ్ ఇండియా, నాన్ రెసిడెంట్, ఫారిన్ కంపెనీ. పేయర్ ఏం చేయాలి? TDS చేయాలి, డిపాజిట్ చేయాలి. TDS విత్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్లో చేయాలమ్మా. డిపాజిట్ మాత్రం రిటర్న్ ఫైలింగ్ డేట్ లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చంట. TDSకి ఒక డేట్ ఇచ్చాడు, డిపాజిట్కి ఒక డేట్ ఇచ్చాడు. దట్ TDS షల్ బి మేడ్ విత్ ఇన్ ద
previous year, but the deposit shall be made within the due date for filing the return of income. ఈ రెండిట్లో ఏది నువ్వు సాటిస్ఫై చేయకపోయినా 100% ఆఫ్ సచ్ ఎక్స్పెండిచర్ షల్ బి డిజలవ్, బట్ ద సేమ్ విల్ బి అలౌడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ యాక్చువల్ పేమెంట్. ఆ ఇయర్లో డిజలవ్ అవుతుంది, బట్ దాన్ని అలౌ చేస్తాను అంటున్నాడు. ఎప్పుడు? ఫ్యూచర్లో ఆ పేమెంట్ ఎప్పుడు గవర్నమెంట్కి ఇస్తావో ఆ ఇయర్లో చేస్తాను. అంటే ఒక విధంగా ఎక్స్పెండిచర్ని పర్మనెంట్గా డిజలవ్ చేయమంటున్నాడా, పోస్ట్పోన్ చేయమంటున్నాడా? పోస్ట్పోన్ చేయమంటున్నాడు. అర్థమైందా ఈ పాయింట్ ఏంటనేది? ఇది అర్థమైతే చాలా సింపుల్ కాన్సెప్ట్ అమ్మా. ఆ వే ఆఫ్ ప్రజెంటేషన్ తెలుసుకుంటే చాలు. కండిషన్స్ ఎవరు సాటిస్ఫై చేయాలి? పేయర్ సాటిస్ఫై చేయాలి. ఒకవేళ చెయ్యకపోతే పనిష్మెంట్ కూడా, పేయర్కి పనిష్మెంట్ అని చెప్తున్నాడు. సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మొత్తం 100% అది క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెండిచర్ రిలేటింగ్ టు ఆఫ్ ప్రీవియస్ ఇయర్ 21-22. ఏ ఇయర్ ఎక్స్పెండిచర్ అది? 21-22 ఎక్స్పెండిచర్ 21-22లోనే అలౌ చేయాలంటే డ్యూ డేట్స్ చెప్పండి. టీడీఎస్ కే డేట్? టీడీఎస్ ఎప్పట్లోగా చేయాలి? టీడీఎస్ ఎప్పట్లోగా చేయాలని చెప్తుంది యాక్ట్. టీడీఎస్ షల్ బి మేడ్ విత్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్. విత్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ అంటే ఆ 21-22 ఇయర్ మధ్యలోనే చేయాలి. అంటే ఈ ప్రీవియస్ ఇయర్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? 31st March 2000. అంటే 31st March 2022 ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ టీడీఎస్. మార్చ్ లోపు జరగాలి టీడీఎస్. ప్రీవియస్ ఇయర్లోనే జరగాలంటే మార్చ్ లోపు జరగాలని అర్థం. కానీ డిపాజిట్ ఎప్పుడు అడుగుతుంది? రిటర్న్ ఫైలింగ్. ఎప్పుడు చెప్పండి? దీనికి రిటర్న్ ఫైలింగ్ డేట్ ఎప్పుడు? దీనికి రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఎప్పుడు సబ్ చేస్తాం? 31st July 2022 లేదా 31st October. కంపెనీ అసెస్ అయితే అక్టోబరే కదా. సో ఇప్పుడు అది ఆ డేట్ లోపు ఎప్పుడైనా డిపాజిట్ చేసుకోవచ్చు. అంటే టీడీఎస్కి డేట్ ఇది, డిపాజిట్కి డేట్ ఇది. ఇప్పుడు నువ్వు ఆ టీడీఎస్ డిపాజిట్ డేట్లు వాడి ప్రాబ్లంలో ఇస్తాడు కదా, వాటిని తెచ్చి వీటితో ఏం చేయాలి? కంపేర్ చేసి అలౌడా డిజలౌడా చెక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా ఏం జరిగిందో చూద్దాం. కేస్ 1 టీడీఎస్ ఎప్పుడు చేశాడంటే 31st December 2021. డిపాజిట్ ఎప్పుడు చేశాడు? 31st May 2022. చెప్పండి, కండిషన్స్ ఫుల్ఫిల్ అయినాయా లేదా? టీడీఎస్ డేట్ దీంతో కంపేర్ చేయండి, ఓకేనా? ఎస్. డిపాజిట్ డేట్ దీంతో కంపేర్, ఓకే. రెండు సాటిస్ఫైడ్ కాబట్టి అలౌడ్ ఇన్ సేమ్ ప్రీవియస్ ఇయర్. ఏ ఇయర్? 21-22లోనే దానికి డిడక్షన్ ఇవ్వచ్చు. వేరే ఇయర్కి పోస్ట్ పోన్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ ద అసెసీ హ్యాస్ సాటిస్ఫైడ్ బోత్ ద కండిషన్స్. టీడీఎస్ కరెక్ట్గానే చేశాడు, డిపాజిట్ కూడా కరెక్ట్గా చేశాడు. అర్థమైందా? అలాగే కేస్ 2 టీడీఎస్ 30th 4 2022, డిపాజిట్ 30th 6 2022. డిపాజిట్ కరెక్ట్గా ఉంది, బట్ టీడీఎస్ కరెక్ట్గా లేదు కదా. మరి కండిషన్స్ ఫెయిల్ అయినాయి కాబట్టి 21-22కి డిజలవ్ అవుతుంది ఎక్స్పెండిచర్. మరి అలా డిజలవ్ అయిన ఎక్స్పెండిచర్ నెక్స్ట్ పే చేసిన ఇయర్లో రాసుకోవచ్చు. అంటే ఏ ఇయర్? 22-23లో క్లెయిమ్ చేయొచ్చు. అర్థమైందా ప్రొవిజన్ ఎలా అప్లై చేయాలో? ప్రాబ్లంలో వస్తుంది ఫ్రీక్వెంట్గా, పాయింట్ చెక్ చేసుకోండి, ఓకేనా? క్లారిటీ వచ్చిందా? ఓకే. ఎవరికి పే చేసేటప్పుడు? అవుట్ సైడ్ ఇండియా కానీ, నాన్ రెసిడెంట్స్ కానీ, ఫారిన్ కంపెనీకి కానీ పే చేసేటప్పుడు పేయర్ ఏం చేయాలి? టీడీఎస్ వేసి గవర్నమెంట్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి. రెండిట్లో ఏది చేయకపోయినా 100% ఆఫ్ సచ్ ఎక్స్పెండిచర్ షల్ బి డిజలవ్, బట్ సచ్ డిజలవ్డ్ అమౌంట్ షల్ బి అలౌడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ యాక్చువల్ పేమెంట్. పే చేసిన ఇయర్లో క్లెయిమ్ చేసుకోవచ్చు, ఓకే. అలాగే నెక్స్ట్ సెక్షన్ కూడా ఇంచుమించు అలాంటిదేనానమ్మా, సేమ్. కాకపోతే చిన్న చేంజ్. అక్కడ పేమెంట్స్ లిస్ట్ ఇచ్చాడు, ఇక్కడ పేమెంట్స్ లిస్ట్ ఏమన్నాడు? ఎనీ సమ్ అన్నాడు. పేర్లు చెప్పకుండా ఏ పేమెంట్కైనా అప్లై చేయండి అన్నాడు. అలాగే అక్కడ పేమెంట్ ఎవరికి ఇవ్వాలి? అవుట్ సైడ్ ఇండియా. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి రెసిడెంట్ అన్నాడు, మార్చాడు చూడండి. అంటే రెసిడెంట్కి పే చేసేటప్పుడు కూడా పేయర్ ఏం చేయాలి? టీడీఎస్ చేయాలి, డిపాజిట్. కండిషన్స్ సేమ్ అమ్మ, పైన ఉన్నవి ఇక్కడ కూడా ఉంటాయి. ఇక్కడ కూడా ఎవరు సాటిస్ఫై చేయాలి? పేయర్. టు బి సాటిస్ఫైడ్ ద ఫాలోయింగ్ కండిషన్స్, టీడీఎస్ షల్ బి మేడ్ అండ్ డిపాజిట్ షల్ బి మేడ్. ఒకవేళ డిఫాల్ట్ జరిగితే ఎస్ 30% డిజలవ్. అదొకటి హైలైట్ చేసుకుంటే సరిపోతుంది. ప్రీవియస్ సెక్షన్లో 100% డిజలవ్, ఇన్ దిస్ సెక్షన్ ఓన్లీ 30% డిజలవ్ బికాస్ ద రిసిపియంట్ ఈజ్ రెసిడెంట్. ఒకవేళ నువ్వు మిస్ అయినా ఆపోజిట్ పర్సన్ కూడా ఎక్కడున్నాడు? ఇండియా. సో ద గవర్నమెంట్ కెన్ కలెక్ట్ ట్యాక్స్ ఫ్రమ్ హిమ్.
ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్, బికాజ్ వాడి అడ్రస్ కూడా ఇక్కడే ఉంది, వాడి ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉన్నాడు, వాడి అసెట్స్ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి నువ్వు మిస్ అయినా వాడి దగ్గర కలెక్ట్ చేసుకునే పాసిబిలిటీ ఉంది. కాబట్టి ద పనిష్మెంట్ని లిబరల్ చేశాడు. జస్ట్ డిజలవెన్స్ పోర్షన్ ఓన్లీ 30%, రిమైనింగ్ 70% విల్ బి అలౌడ్ యాజ్ డిడక్షన్, నో అబ్జెక్షన్. అర్థమైందా డిఫరెన్స్ బిట్వీన్ 40A1 అండ్ 40A1A? ఇఫ్ ప్రాబ్లంలో పేమెంట్ అని చెప్పాడు తప్ప దెర్ ఈస్ నో స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఫర్ పేమెంట్ టు హూమ్, ఎవరికి పే చేస్తాడో చెప్పలేదు ప్రాబ్లంలో. చెప్పకపోతే అజంప్షన్ రెసిడెంట్. ఎక్కువగా ఈ సెక్షన్ అప్లై చేసుకోండి. అర్థమైందా? ఇక్కడ ఇండియాలో బిజినెస్ ఎక్స్పెన్సెస్ ఎవరికి పే చేస్తారు? రెసిడెంట్గా పే చేస్తారు. ఎక్కడో ఎక్స్ట్రాడినరీ ఏరియాల్లో ట్రాన్సాక్షన్లో నాన్ రెసిడెంట్కి వెళ్తాయి, అందరూ చేయడు కదా. సో కాబట్టి ఏమీ చెప్పకపోతే అజంప్షన్ ద పేమెంట్స్ వాజ్ మేడ్ టు resident. Therefore, 40A1A gets attracted. In case of violation, disallowance portion is only 30%. So, ఒక సెక్షన్ కనుక క్లారిటీ వస్తే ఇంకొక సెక్షన్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ అమ్మ 40A సబ్సెక్షన్ 2, 40A సబ్సెక్షన్ 3, 43B, ఈ 3 సెక్షన్స్ చెప్తాను. 40A సబ్సెక్షన్ 2 చాలా చాలా ఇంపార్టెంట్ సెక్షన్స్ అమ్మ. PGBP ప్రాబ్లం ఇస్తే ఒక అడ్జస్ట్మెంట్ అయినా ఈ సెక్షన్ మీద ఉంటుంది. 40A సబ్సెక్షన్ 2 మా నీ బిజినెస్ ఎక్స్పెన్సెస్లో ఏ ఎక్స్పెండిచర్ అయినా రిలేటివ్స్కి కానీ క్లోజ్ అసోసియేట్స్కి కానీ పే చేస్తే దాంట్లో అన్రీజనబుల్ ఉంటే డిజలవ్ చేయమంటుంది. రిలేటివ్స్కి పేమెంట్ ఇవ్వద్దని చెప్పట్లా, ఇవ్వచ్చు, బట్ దాంట్లో అన్రీజనబుల్ అంటే మార్కెట్ రేట్ కంటే ఎక్సెస్ పేమెంట్ కనుక ఇస్తే ఆ ఎక్సెస్ని క్యాన్సిల్ చేస్తాను. ఎందుకంటే రిలేటివే కదా, మనోడే కదా అని నువ్వు ఇంటెన్షనల్గా హయ్యర్ పేమెంట్లు చేస్తే దాన్ని నేను ఎక్స్పెండిచర్ కింద అలౌ చేయను. మనోడే కదా నువ్వు ఎక్సెస్ పేమెంట్ ఇస్తున్నావు, తీరా చూస్తే పేమెంట్ తీసుకువెళ్ళి ఏం చేస్తున్నావు? P&L అకౌంట్లో డెబిట్ చేస్తున్నావు. మరి దానివల్ల నష్టపోయేది ఎవరు? గవర్నమెంట్. మరి వాళ్ళకి ప్రాఫిట్ పడిపోతుంది కదా, రెవెన్యూ, గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూ ఆగిపోతుంది. అందుకే గవర్నమెంట్ అడుగుతుంది, వాడు మీ ఓడు మా ఓడు కాదు కదా, నాకెందుకు బంపర్ ఆఫర్ అంటాడు వాడు. అదే మీ ఓడు కాబట్టి మీ ఇష్టం వచ్చినంత పేమెంట్ ఇచ్చుకో, కానీ P&L అకౌంట్లో డెబిట్ చేసేటప్పుడు మార్కెట్ రేట్కి మించి రాయొద్దు, ఎక్సెస్ మాత్రం డెబిట్ చేస్తే దాన్ని క్యాన్సిల్ చేస్తానని చెప్తుంది. అర్థమైందా? అంటే ఇప్పుడు ఈ సెక్షన్ ఏమంటుంది? డిజలవెన్స్ ఆఫ్ ఎక్సెస్ ఆర్ అన్రీజనబుల్ పేమెంట్స్ మేడ్ టు రిలేటివ్స్ ఆర్ క్లోజ్ అసోసియేట్స్. అప్లికబిలిటీ disallowance of excess or unreasonable payments made to ఎవరికి? relatives or close associates. అన్రీజనబుల్ పేమెంట్స్ మేడ్ టు రిలేటివ్స్ ఆర్ క్లోజ్ అసోసియేట్స్ డిజలవ్ చేయమంటున్నాడు. అందరికీ అవుట్ సైడర్స్కి సెక్షన్ అప్లికబుల్ కాదమ్మా. అవుట్ సైడర్స్కి పే చేసే వాళ్ళు పే చేసేటప్పుడు ఈ సెక్షన్ అప్లికబుల్ కాదు. అర్థమైంది? ఓన్లీ ఎవరికి ఇచ్చేటప్పుడు? రిలేటివ్స్కి కానీ క్లోజ్ అసోసియేట్స్కి కానీ. రిలేటివ్స్కి డెఫినేషన్ ఉందమ్మా. డెఫినేషన్ రిలేటివ్స్ క్లోజ్ అసోసియేట్స్ spouse, brothers and sisters, lineal ascendant, lineal descendant amma. లీనియల్ అసెండెంట్ డిసెండెంట్ విన్నారా వర్డ్? అదర్ సోర్సెస్లో గిఫ్ట్ దగ్గర వస్తుంది. అంటే అసెండెంట్ అంటే మీ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు కవర్ అవుతారు. డిసెండెంట్ అంటే చిల్డ్రన్, గ్రాండ్ చిల్డ్రన్, గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్. అంటే పైకి ఒక 3 స్టెప్స్, డిగ్రీస్ అంటాం, 3 డిగ్రీస్ కిందకి డిసెండెంట్, అసెండెంట్. వాళ్ళలో నువ్వు ఎవరికి పేమెంట్ ఇచ్చినా ఈ పేమెంట్ డస్ నాట్ కంటైన్స్ ఎనీ అన్రీజనబుల్, అందులో ఎక్సెస్ ఉండకూడదు. ఒకవేళ ఇఫ్ ఇట్ కంటైన్స్ ఎనీ అన్రీజనబుల్ పోర్షన్ దెన్ సచ్ అన్రీజనబుల్ పోర్షన్ షాల్ బి డిజలవ్. టోటల్లీ డిజలవ్ చేయొద్దు. అన్రీజనబుల్ పోర్షన్ 10 రూపీస్ది 12 రూపీస్ పే చేశాడు, 2 రూపీస్ డిజలవ్ చేస్తే చాలు, టోటల్లీ డిజలవ్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? అలాగే రిలేటివ్ అయితే వీళ్ళమ్మ. మరి క్లోజ్ అసోసియేట్స్ అంటే
క్లోజ్ అసోసియేట్స్ అంటే పార్ట్నర్స్, డైరెక్టర్స్, మెంబర్స్ వీళ్ళు వస్తారమ్మ. పార్ట్నర్షిప్ ఫామ్కి పార్ట్నర్ ఏమవుతాడు? రిలేటివ్ అవుతాడా, క్లోజ్ అసోసియేట్? క్లోజ్. రిలేటివ్ అనకూడదు, బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళని రిలేటివ్ అంటాం, బిజినెస్తో రిలేషన్ ఉన్న వాళ్ళని క్లోజ్ అసోసియేట్స్ అంటాం. అర్థమైంది కదా పాయింట్? పార్ట్నర్స్, డైరెక్టర్స్, మెంబర్స్. ఇంకా క్లియర్గా చదవాలమ్మా, అక్కడ ఇంకా డెప్త్గా ఉంటుంది ఆ పాయింట్. జస్ట్ నేను ఒక ఐడియా ఇస్తున్నాను ఆ సెక్షన్ మీద ఏంటనే. ఇప్పుడు 48 ఏం చెప్తుంది? నీ బిజినెస్ P&L అకౌంట్లో ఇఫ్ ఎనీ ఎక్స్పెండిచర్ మేడ్ టు రిలేటివ్స్, క్లోజ్ అసోసియేట్స్ అండ్ సచ్ ఎక్స్పెండిచర్ కంటైన్స్ ఎనీ అన్రీజనబుల్ పోర్షన్ ఉంటేనే, అన్రీజనబుల్ ఉంటేనే, లేకపోతే అసలు పని లేదు. 10 రూపీస్ది 9 రూపీసే పే చేశాడు రిలేటివ్కి, రిలేటివే కానీ పే చేసింది జస్ట్ ఓన్లీ 9 రూపీస్, బట్ మార్కెట్ రేట్ 10 రూపీస్. ఏం చేద్దాం? నో డిజలవెన్స్ డస్ నాట్ అట్రాక్టెడ్ బికాస్ దేర్ ఈజ్ నో అన్రీజనబుల్. ఉంటే ఇఫ్ ఎనీ ఉంటేనే, అందరికీ పే చేయాలని రూల్ ఏముంది, లేదు కదా. సో కాబట్టి ఉంటే డిజలవ్ చేయండి, లేకపోతే నో ప్రాబ్లం. ఓకే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, దిస్ సెక్షన్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు అవుట్ సైడ్ పేమెంట్స్ అమ్మ. ఎవరికి పే చేసేటప్పుడు ఫాలో అవ్వాలి? రిలేటివ్స్, క్లోజ్ అసోసియేట్స్. అంటే అవుట్ సైడర్స్, నాన్ రిలేటివ్కి ఏమైనా అన్రీజనబుల్ పోర్షన్ పే చేస్తే ఎలా చేయొచ్చు? నో అబ్జెక్షన్. ఈ సెక్షన్ డస్ నాట్ అట్రాక్టెడ్ ఇన్ కేస్ ఆఫ్ పేమెంట్స్ మేడ్ టు అవుట్ సైడర్స్. అవుట్ సైడర్స్కి అవసరంలా. ఒక ఎగ్జామ్లో ప్రాబ్లం ఇచ్చాడు, ఒక పాయింట్ ఇచ్చాడు, వాళ్ళ కజిన్కి 25,000 పేమెంట్ ఇచ్చాడంట, శాలరీ ఇచ్చాడు కజిన్కి, మార్కెట్ రేట్ 20,000, అంటే అవటానికి అన్రీజనబుల్ ఉంది ఎంత? 5,000. ఈజ్ ఇట్ డిజలౌడ్ ఆర్ నాట్? No disallowance gets attracted. 48(2) does not attracted in that because the beneficiary is not a relative. తన రిలేటివ్ డెఫినేషన్లో లేదు కాబట్టి ఈ అన్రీజనబుల్ చూడకూడదు అక్కడ. అంటే ఇప్పుడు ఎంటైర్ 25,000 క్లెయిమ్ చేయొచ్చా? 20ని క్లెయిమ్ చేయాలా? 25,000ని క్లెయిమ్ చేసుకోవచ్చు, నో అబ్జెక్షన్. అలాంటి పాయింట్స్ని టచ్ చేస్తున్నాడు. అందుకని మీరు ఈ ఏరియాలో కూడా జాగ్రత్తగా ఉండాలి, అంత ఈజీ కాదు. అర్థమైందా? సో దీనికి ఇంపార్టెంట్ నోట్స్ అమ్మ. నోట్స్ ఏంటంటే, this section is not 48(2) is not applicable. Not applicable to payments to outsiders. అవుట్సైడర్స్ కి పేమెంట్ ఇచ్చేటప్పుడు అస్సలు అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, దిస్ సెక్షన్ ఓన్లీ అలౌబుల్ ఎక్స్పెన్సెస్కి అప్లై చేయాలంట, 30 to 37. డిజలౌడ్ ఎక్స్పెన్సెస్కి సెక్షన్తో పని లేదు, బికాజ్ అది ఎలాగో డిజలవ్ అయిపోయింది దాంట్లో, మళ్ళీ ఎందుకు అన్రీజనబుల్ చూడటం? ఒకవేళ ఇక్కడ వైలేషన్ జరిగినా మనం ఏం చేస్తాం? డిజలవే చేస్తాం. ఈ సెక్షన్ అప్లై చేయకుండానే అది డిజలవ్, ఎలాగో డిజలవ్ అయిపోయింది కదా. కాబట్టి దిస్ సెక్షన్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ టు allowable expenses. Disallowed expenses are not subject to 40A subsection 2. So section 48(2) is applicable only to allowable expenses under section 30 to 37. ఏ ఎక్స్పెండిచర్ అయితే అలౌ చేస్తామో, చూసారా, మారథాన్ క్లాస్కి వచ్చి ఏదో తెట్టుకుని తింటున్నాడు, ప్యాకెట్లు, బాక్సులు తిని. ఎగ్జామ్ కూడా బాక్స్ పట్టుకెళ్ళు, ఎందుకు రాయటానికి ఏమి ఉండదు కదా. ఇంకా రాసేవాళ్ళు అయితే అవసరం ఆలోచించరు అలాంటివి. నెక్స్ట్ అమ్మ 40A subsection 3. మాట్లాడొద్దు అసలు. 40A subsection 3 ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. డిజలవెన్స్ ఆఫ్ క్యాష్ పేమెంట్స్ ఎక్సీడ్ 10,000. క్యాష్ పేమెంట్ ఎక్సీడ్ అప్లికబిలిటీ డైరెక్ట్ చార్ట్ క్లియర్గానే ఇచ్చినట్టున్నామ్మా. 40A subsection 3
40A సబ్సెక్షన్ ఆ సెక్షన్ కంటే ఇంపార్టెంట్ అమ్మ ఇది. సో చూడండి, ఎనీ ఎక్స్పెండిచర్ either single payment or aggregate payments made to any person in a day exceeds 10,000. ఇక్కడ ఒక సెంటెన్స్ ఉందమ్మా, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఐదర్ సింగిల్ పేమెంట్ ఆర్ మల్టిపుల్ పేమెంట్స్ కనుక ఒకే పర్సన్కి సేమ్ డే పే చేస్తే దాన్ని అగ్రిగేట్ చేసి చూడాలంట. గుర్తుపెట్టుకోండి, ఐదర్ పేమెంట్ ఆర్ అగ్రిగేట్ పేమెంట్స్ మేడ్ టు ఎనీ పర్సన్ ఇన్ ఏ డే, ఒకే రోజు గురించి మాట్లాడుతున్నాడు, ఎక్సీడ్స్ 10,000. ఒకవేళ ఒక పర్సన్కి ఆర్ అనేవాడికి ఒక కంపెనీ సేమ్ డే 2 క్యాష్ పేమెంట్లు చేసింది, 8,000 ఒకటి 8,000 ఒకటి, ఒకటికే చేసింది. ఇలా చేసినప్పుడు ఏం చేయాలి? అగ్రిగేట్ చేసి చూడాలి. అంటే 8 + 8 టోటల్ 16,000 క్యాష్లో పే చేసినట్లు లెక్క. దేర్ఫోర్ ఎంటైర్ ఎక్స్పెండిచర్ షల్ బి డిజలవ్. 100% దాన్ని P&L అకౌంట్లో అలౌ చేయనని చెప్తున్నాడు. చూడండి సెంటెన్స్ ఒకసారి. ఐదర్ సింగిల్ పేమెంట్ ఆర్ అగ్రిగేట్ పేమెంట్స్ మేడ్ టు ఎనీ పర్సన్ ఇన్ ఏ డే ఎక్సీడ్స్ 10,000. 10,000 కనుక క్రాస్ అయితే, ఆర్ ఒకవేళ నువ్వు పేమెంట్ చేస్తుంది ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్కి అయితే 35,000 చూడమంటున్నాడు. వాళ్ళకి 35 వరకు క్యాష్ ఇవ్వచ్చంట. 35 దాటితేనే ఏ సెక్షన్ అప్లై అవుతుంది? 40A3 ఫాలో అవ్వాలి. వాడికి తప్ప ఇంకెవరికి పేమెంట్లు ఇచ్చినా 10,000 చూడాలంట. ఈ పాయింట్ కూడా ఎక్కువగా టచ్ చేస్తున్నాడు అమ్మా. 33,000 పెయిడ్ టు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ ఇన్ క్యాష్ అన్నాడు. ఒక అడ్జస్ట్మెంట్ ఇచ్చాడు P&L అకౌంట్లో. మీరు దీన్ని అలౌ చేస్తారా, డిజలౌ చేస్తారా? అలౌడ్. రీజన్ 40A3 ఈజ్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ పేమెంట్స్ మేడ్ టు ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ 35,000. అదర్వైజ్ నో నీడ్ కదా. సో వాడి తప్ప ఇంకెవరికైనా పేమెంట్ ఇస్తే మాత్రం 10,000 దాటితేనే అప్పుడు డిజలవ్ అవుతుంది. 33,000 పెయిడ్ టు కంప్యూటర్ స్పెషలిస్ట్ ఇన్ క్యాష్ అని ఇచ్చాడు, డిజలవ్. 10,000 క్రాస్ అయ్యింది, క్యాష్లో పే చేశాడు. అదే కంప్యూటర్ స్పెషలిస్ట్ని తీసేసి ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ అని ఇస్తే అలౌ చేయాలి. సో కాబట్టి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ అమ్మా. అర్థమైందా? వెన్ దిస్ సెక్షన్ గెట్స్ అట్రాక్టెడ్ అనేది ఇంపార్టెంట్. సెకండ్, ఒకవేళ కనుక లిమిట్ కనుక క్రాస్ అయితే దెన్ పేమెంట్ ఎలా చేయకూడదు? క్యాష్లో చేయకూడదు. నేను సింపుల్గా ఉంటుందని క్యాష్లో చేయకూడదు అని చెప్పాను. బట్ యాక్ట్లో ఎలా చేయాలో కూడా చెప్తున్నాడు అమ్మ. ఎలా చేయాలో ఇక్కడ చెప్పాడు. అకౌంట్ పే చెక్ కానీ, అకౌంట్ పే బ్యాంక్ డ్రాఫ్ట్, ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్, ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ మోడ్, ఫోన్పే, గూగుల్ పే, ఇవి కూడా యాక్సెప్ట్ చేస్తారు. లాస్ట్ పాయింట్లో కవర్ అవుతాయమ్మా. అండ్ ఎనీవే త్రూ బ్యాంక్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్తున్నాడు. ఎనీ ఆఫ్ దీస్ మోడ్స్లో పే చేయమంటున్నాడు. అదర్వైజ్ ఒకవేళ నువ్వు అలా పే చేయకపోతే 100% ఆఫ్ సచ్ ఎక్స్పెండిచర్ షల్ బి డిజలవ్. ప్రీవియస్ సెక్షన్కి దీనికి డిఫరెన్స్ చెప్పండి. అక్కడ డిజలవ్ అయితే ఎక్సెస్ ఓవర్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ టు బి డిజలవ్డ్ ఓన్లీ, బట్ హియర్ ఈస్ 100% డిజలవ్. ఇక్కడ ఫుల్లీ డిజలవ్ చేసేయమన్నాడు, 0 నుంచి క్యాన్సిల్ చేయమంటున్నాడు. అక్కడ టోటల్ వద్దు, ఎక్సెస్ని డిజలవ్ చేయండి సరిపోతుంది అని చెప్తున్నాడు. అర్థమైందా? అలాగే 40A2 ఈజ్ అప్లికబుల్ ఓన్లీ టు సెలెక్టెడ్ పేమెంట్స్ మేడ్ టు రిలేటివ్స్, క్లోజ్ అసోసియేట్స్, బట్ దిస్ సెక్షన్ ఈజ్ అప్లికబుల్ టు ఆల్ ద పేమెంట్స్ డెబిటెడ్ ఇన్ యువర్ P&L అకౌంట్ వెదర్ ఇట్ వాస్ పెయిడ్ టు రిలేటివ్ ఆర్ నాట్. ఈవెన్ అవుట్ సైడ్ పేమెంట్లో కూడా చూడాలి ఇది. రిలేటివ్స్కే కాదు, అవుట్ సైడ్ పేమెంట్లో కూడా ఏ పేమెంట్ అయినా ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ 10,000 ఆర్ 35,000 దెన్ ద పేమెంట్ షల్ నాట్ బి మేడ్ ఇన్ క్యాష్ అమ్మ. బట్ ఎలా పే చేయాలని ఇక్కడ ఇచ్చినట్టే చేయాలి. అదర్వైజ్ సచ్ ఎక్స్పెండిచర్ షల్ బి ఫుల్లీ డిజలవ్. ఇది ప్రయోజనం. అర్థమైందా పాయింట్ ఏంటనేది? సో కాకపోతే దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, తర్వాత చూసుకోండి. ఎక్సెప్షన్స్ అంటే ఇన్ దీస్ కేసెస్ 40A3 డస్ నాట్ అట్రాక్టెడ్, దేర్ ఫోర్ యూ కెన్ మేక్ ద పేమెంట్ ఈవెన్ ఇన్ క్యాష్, నో ప్రాబ్లం అని చెప్తున్నాడు. ఈ కేసెస్లో నువ్వు క్యాష్ పేమెంట్స్ అలౌ చేస్తాడన్న, ఎంతైనా అలౌ చేస్తాడంట. ఇంకా 10 35 చూడదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అమౌంట్ యూ కెన్ మేక్ ద పేమెంట్ ఈవెన్ ఇన్ క్యాష్ ఫర్ దోస్ కేసెస్ కవర్డ్ ఇన్ ఎక్సెప్షన్స్లో కవర్ అయిన వాటికి ఈ సెక్షన్ ఫాలో అవ్వాలా, అవసరం లేదా? అవసరం లేదు అని చెప్తున్నాడు. అంటే నువ్వు క్యాష్లో చేసుకోవచ్చనే కదా అర్థం. సో ఇదే ప్రయోజనం. అర్థమైందా? అది కొంచెం టైం కన్జంప్షన్, దాదాపు 12 పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ 43B అమ్మ. 43B 43Bలో పేమెంట్ చేస్తేనే డిడక్షన్ ఇవ్వండి అని చెప్తుంది. అలౌడ్ ఓన్లీ ఆన్ పేమెంట్ బేసిస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ ఫాలోడ్ బై ద అసెసీ. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్.
సాధారణంగా పీజీబీపీలో క్యాష్ బేసిస్ ఫాలో అవ్వచ్చు, అక్రూవల్ బేసిస్ కూడా ఫాలో అవ్వచ్చు. అక్రూవల్ అయితే అవుట్ స్టాండింగ్ అలౌ చేస్తాడు, క్యాష్ అయితే పేమెంట్ జరగాలి రూల్ ప్రకారం. బట్ ఈ సెక్షన్లో కవర్ అయిన 6 ఎక్స్పెన్సెస్ ఉన్నాయమ్మా, ఇవి మాత్రం ఆల్వేస్ క్యాష్ బేసిస్. నువ్వు ఏ మెథడ్ ఫాలో అయినా క్యాష్ బేసిస్లోనే అలౌ చేస్తాను. అంటే వీటికి అవుట్ స్టాండింగ్ అలౌ చేయనని చెప్తున్నాడు. కంపల్సరీ ఇఫ్ యూ వాంట్ టు క్లైమ్ దీస్ ఎక్స్పెన్సెస్ ఇన్ యువర్ P&L అకౌంట్ యూ మస్ట్ మేక్ ద పేమెంట్, అదర్వైజ్ నో డిడక్షన్ అని చెప్తున్నాడు. కంపల్సరీ పేమెంట్ అయితే జరగాలని చెప్తున్నాడు. నువ్వు ఏ మెథడ్ ఫాలో అయినా సరే, ఈవెన్ నువ్వు అక్రూవల్ బేసిస్ ఫాలో అయినా వీటిని మాత్రం అవుట్ స్టాండింగ్ అలౌ చేయను, మిగతా వాటిని అవుట్ స్టాండింగ్ రాసుకోవచ్చు, వీటిని అయితే అలౌ చేయను. అర్థమైంది కదా పాయింట్? సో ఏమనొచ్చు, డిడక్షన్ ఓన్లీ ఆన్ పేమెంట్ బేసిస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ ఫాలోడ్ బై ద అసెసీ. ఓకేనా? ఎన్ని ఎక్స్పెన్సెస్ ఉన్నాయి దీంట్లో? 6 ఉన్నాయమ్మా. కొంచెం ఇందులో కంజెస్టెడ్గా ఉన్నాయి, నేను చెప్తాను వాడలుగా చూసుకోండి. ఒకటి ఏంటంటే గవర్నమెంట్కి పే చేయాల్సిన పేమెంట్స్ అమ్మా, పేమెంట్స్ మేడ్ టు గవర్నమెంట్, అంటే ట్యాక్సెస్, డ్యూటీస్, ఫీస్, సెస్ ఇవన్నీ వస్తాయమ్మా. అవి ఎవరైనా P&L అకౌంట్లో డెబిట్ చేయాలంటే ఖచ్చితంగా పేమెంట్ జరగాల్సిందే, అవుట్ స్టాండింగ్ రాయొద్దు. సెకండ్ వన్, ఎంప్లాయీస్కి ఇచ్చే బోనస్ కమిషన్లు అమ్మ. ఎంప్లాయీకి ఇచ్చే బోనస్ కమిషన్ సబ్జెక్ట్ టు 43B, దేర్ఫోర్ అలౌడ్ యాజ్ డిడక్షన్ ఓన్లీ ఆన్ పేమెంట్ బేసిస్, అదర్వైజ్ నో డిడక్షన్ అమ్మ. అర్థమైందా? అలాగే నెక్స్ట్ ఇంట్రెస్ట్ అమ్మ. ఇంట్రెస్ట్ ఇవన్నీ చూడండి, ఇంట్రెస్ట్ టు బ్యాంక్స్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, NBFC అమ్మ. మీరు సింపుల్గా గుర్తుపోయి ఏమనొచ్చు, బ్యాంక్స్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్, NBFC వీళ్ళకి ఎవరైనా ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తే సబ్జెక్ట్ టు 43B అమ్మ. అవి విడివిడిగా చెప్పాడు, మీరు సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోవాలంటే ఇంట్రెస్ట్ పేయబుల్ టు బ్యాంక్స్ ఆర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ NBFC సబ్జెక్ట్ టు 43B, అంతే. ఆ పాయింట్ తీసేయండి. నెక్స్ట్ అలాగే లీవ్ శాలరీ అమ్మ. లీవ్ శాలరీ ఎంప్లాయీకి ఏంటి? ఇన్కమ్, ఎంప్లాయర్కి ఎక్స్పెండిచర్. ఇప్పుడు మనం చదువుతుంది ఇక్కడ ఎంప్లాయర్, లీవ్ శాలరీ ఎంప్లాయిడ్కి ఎక్స్పెండిచర్ కదా, దాన్ని బిజినెస్ బుక్స్లో ఎక్స్పెండిచర్ కింద రాయాలంటే 43Bని ఫాలో అవ్వాలి, ఖచ్చితంగా 43B సాటిస్ఫై అవ్వాలంట, అంటే యాక్చువల్ పేమెంట్ జరగాల్సిందే. అది వెన్ ఎవర్ ద లీవ్ శాలరీ వాజ్ యాక్చువల్లీ పెయిడ్ టు ఎంప్లాయీ ఓన్లీ ఇన్ సచ్ ఇయర్ ద ఎంప్లాయిడ్ ఈజ్ ఎంటైటిల్ టు క్లైమ్ డిడక్షన్. ఎప్పుడు పే చేస్తే అప్పుడే డిడక్షన్ వస్తుంది, పే చేయనంత వరకు డిడక్షన్ రాదు అని చెప్తున్నాడు. అర్థమైంది కదా పాయింట్? నెక్స్ట్ రైల్వేస్కి పే చేయాల్సిన పేమెంట్స్ అంటమ్మా. రైల్వేస్, ఇండియన్ రైల్వేస్కి ఎవరైనా పేమెంట్లు చేయాల్సి వస్తే ఇఫ్ దే వాంట్ టు క్లైమ్ సచ్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇట్స్ P&L అకౌంట్ కంపల్సరీ దే కెన్ మేక్ ద పేమెంట్, అదర్వైజ్ నో డిడక్షన్ అని చెప్తున్నాడు. పేమెంట్స్ చేయాల్సిందే. అలాగే వెల్ఫేర్ కాంట్రిబ్యూషన్స్లో ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ టు వెల్ఫేర్ స్కీమ్స్ అమ్మ. ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ టు వెల్ఫేర్ స్కీమ్స్, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ టు వెల్ఫేర్ స్కీమ్స్. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ టు వెల్ఫేర్ స్కీమ్స్ ఇవి కూడా చెప్పండి ఒకసారి. లిస్ట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ కవర్డ్ అండర్ సెక్షన్ 43B. పేమెంట్స్ మేడ్ టు గవర్నమెంట్. సెకండ్ వన్, బోనస్ కమిషన్ టు ఎంప్లాయీస్. థర్డ్ వన్, ఇంట్రెస్ట్ టు బ్యాంక్స్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, NBFC. ఫోర్త్ వన్, వెల్ఫేర్ కాంట్రిబ్యూషన్స్, ఎంప్లాయిడ్ కాంట్రిబ్యూషన్ టు వెల్ఫేర్ స్కీమ్. నెక్స్ట్ లీవ్ శాలరీ. నెక్స్ట్ వన్, పేమెంట్స్ మేడ్ టు ఇండియన్ రైల్వేస్. ఆల్ దీస్ పేమెంట్స్ని ఎక్స్పెండిచర్ కింద రావాలంటే యాక్చువల్ పేమెంట్ జరగాల్సిందే. నెక్స్ట్, పేమెంట్ జరిగితేనే డిడక్షన్ ఇస్తానని చెప్తున్నాడు కదా, ఆ పేమెంట్ విత్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్లో జరగక్కర్లా, రిటర్న్ ఫైలింగ్ డేట్ లోపు జరిగినా పర్లేదంట. అంటే ఇప్పుడు 21-22 ఎక్స్పెండిచర్ 21-22లోనే అలౌ చేయాలంటే 21-22 ఎక్స్పెండిచర్ సేమ్ ఇయర్లో అలౌ చేయాలంటే పేమెంట్ ఎప్పటిలోగా జరగాలి? 21-22 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1/4/2021. ఎప్పుడు ఎండ్ అవుతుంది? 31st March 2022. దీని రిటర్న్ ఫైలింగ్ డేట్ జూలై 2000. అది ఈ గ్యాప్లో ఎప్పుడు పే చేసినా పర్లా, సేమ్ ఇయర్కి అలౌ చేస్తాం. అంటే ద పేమెంట్ మస్ట్ బి మేడ్ విత్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ ఆర్ విత్ ఇన్ ద డ్యూ డేట్ ఫర్ ఫైలింగ్ ద రిటర్న్. అది విత్ ఇన్ ద డ్యూ డేట్ ఫర్ ఫైలింగ్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. అప్పట్లోగా పే చేసినా నీకు క్లెయిమ్ చేసుకోవచ్చు. అర్థమైందా పాయింట్? ఒకవేళ ఆఫ్టర్ డ్యూ డేట్ పే చేస్తే 21-22కి అదేమవుతుంది? డిజలౌ. బట్ సచ్ డిజలౌడ్ అమౌంట్ షల్ బి అలౌడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ యాక్చువల్ పేమెంట్. ఇక్కడ కూడా డిజలౌ అయిన అమౌంట్ని పే చేసిన ఇయర్లో అలౌ చేస్తాను. అది ఇక్కడ ఇచ్చాడు చూడండి నోట్ పాయింట్లో. అలా డిజలౌ అయిన ఎక్స్పెండిచర్ పర్మనెంట్లీ డిజలౌడా? ఇట్ విల్ బి అలౌడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ యాక్చువల్ పేమెంట్.
యాక్చువల్ పేమెంట్ ఎప్పుడు జరిగితే అప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చు. మేబీ అది నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు, 2 years తర్వాత అయి ఉండొచ్చు. పేమెంట్ జరిగిన డేట్ ఎప్పుడు ఉంటే అప్పుడు. అర్థమైంది. ఇమీడియట్లీ ఇయర్లోనే రావాలని రూల్ ఏమి లేదమ్మా. అందుకే నేను నెక్స్ట్ ఇయర్ అని చెప్పకుండా ఏమన్నాను, ఇన్ ద ఇయర్ ఆఫ్ పేమెంట్ అన్నాను. అది నెక్స్ట్ ఇయర్ అవ్వ ఉండాలని రూల్ ఏం లేదు. 5 years తర్వాత పే చేస్తే 5 years తర్వాతే వస్తుంది. అర్థమైందా? కాబట్టి నెక్స్ట్ ఇయర్ అని మాత్రం చదవద్దు, ఇన్ ద ఇయర్ ఆఫ్ యాక్చువల్ పేమెంట్ అంది. ఓకేనా? అర్థమైందా? 43B. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ ఈ 3 సెక్షన్, 40A subsection 2, 40A subsection 3, 43B. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ అమ్మ, ఇంక ఈ చాప్టర్కి ఎండింగ్ ఏంటంటే 43CS సిమిలర్ టు 50C అమ్మ. క్యాపిటల్ గెయిన్లో 50C సెక్షన్, స్టాంప్ డ్యూటీ వాల్యూ సెక్షన్ ఉంటుంది, సెక్షన్ 50C ఇన్ క్యాపిటల్ గెయిన్. సేమ్ సెక్షన్ రీప్రొడ్యూస్ చేయొచ్చమ్మా, బట్ అక్కడ క్యాపిటల్ అసెట్ అని ఉంటుంది, దాన్ని ఇక్కడ స్టాక్ ఇన్ ట్రేడ్ కింద మార్చాలి అంతే. అవి ఒక్కటి మీరు చేంజ్ చేస్తే చాలు. రీప్లేస్ ద వర్డ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్. అవి ఒక్క చేంజ్ చేస్తే, క్యాపిటల్ అసెట్ అయితే అది ఎక్కడికి వెళ్తుంది, క్యాపిటల్ గెయిన్, అప్పుడు 50C ఫాలో అవ్వాలి. అదే స్టాక్ ఇన్ ట్రేడ్ అయితే PGBP, అప్పుడు 43CA ఫాలో అవ్వాలి. అంటే వాట్ ఎవర్ ద ప్రొవిజన్స్ కవర్డ్ ఇన్ 50C విల్ బి కవర్డ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ 43CA ఆల్సో. కాబట్టి మీరు అది చదివితే ఇంక ఇది చదవక్కర్లా, ఆ వర్డ్స్ మార్చుకుంటూ వెళ్తే సరిపోతుంది. తీసేయండి. నెక్స్ట్ ప్రెజంప్టివ్ టాక్సేషన్ అమ్మ, లాస్ట్ టాపిక్. ప్రెజంప్టివ్ టాక్సేషన్. ప్రెజంప్టివ్ టాక్సేషన్, ప్రెజంప్టివ్ అంటే ఎస్టిమేషన్ అమ్మ. ఎస్టిమేషన్ అనొచ్చు, ఎజంప్షన్ అనొచ్చు. ఎజంప్షన్, ఎస్టిమేషన్. ఓకే, అంటే ఏం లేదు, సాధారణంగా బిజినెస్లో ప్రాఫిట్ ఎంత వచ్చిందో తెలియాలంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని మెయింటైన్ చేసి ఆడిట్ చేయించి బుక్స్ ప్రకారం ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో దాన్ని PGBP ఇన్కమ్ అంటాం. అవునా? మరి ఇలా ప్రతి ఒక్కడు బిజినెస్ చేసే ప్రతి ఒక్కడు, టీ స్టాలోడు, ఈ రోడ్డు పక్కన బిజినెస్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా బుక్స్ మెయింటైన్ చేశారు అనుకోండి, బట్ ఈ బుక్స్లో వీళ్ళు రాసినవి కరెక్టా కాదా చెక్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? డిపార్ట్మెంట్గా బుక్స్ సబ్మిట్ చేస్తాడు. సబ్మిట్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు వెరిఫికేషన్ కోసం కొంత టైం వేస్ట్ అవుతుంది. అవునా? అందుకే డిపార్ట్మెంట్ తెలివిగా ఏం చేసిందంటే ఈ ప్రొవిజన్ తీసుకొచ్చింది. ఈ ప్రొవిజన్ ఏం చెప్తుందంటే, నేను ఒక ఎస్టిమేటెడ్ అమౌంట్ చెప్తాను, దాని మీద నువ్వు ట్యాక్స్ పే చేయాలనుకుంటే కనుక, ఇఫ్ యూ వాంట్ టు పే ట్యాక్స్ ఆన్ సచ్ ఎస్టిమేటెడ్ అమౌంట్, అప్పుడు నువ్వు బుక్స్ మెయింటైన్ చేయక్కర్లేదు అని చెప్తుంది. అసలు నువ్వు బుక్స్ ఏ మెయింటైన్ చేయక్కర్లా, ఆడిట్ కూడా చేయొద్దు అని చెప్తుంది. కంప్లైంట్స్ బర్డెన్ తగ్గుతుంది. ప్రెజంప్టివ్ ఇన్కమ్ డిక్లేర్ చేసే వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏంటి? నో నీడ్ టు ఆడిట్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్, నో నీడ్ టు మెయింటైన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్, నో నీడ్ టు ఆడిట్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. బుక్స్ మెయింటైన్ చేయక్కర్లా, ఆడిట్ కూడా చేయొద్దా. కానీ ఒక ఎస్టిమేటెడ్ అమౌంట్ మీద ట్యాక్స్ పే చేయమని అడుగుతుంది. ఆ అమౌంట్ ఎంత అనేది కూడా డిపార్ట్మెంటే యాక్ట్లోనే చెప్పిందమ్మా. ఆ చెప్పిన అమౌంట్ మీద నువ్వు ట్యాక్స్ కట్టాలంట. దానికి నువ్వు రెడీ అనుకుంటే పే చేయమని చెప్తుంది. నువ్వు బుక్స్ మెయింటైన్ చేయట్లేదు కాబట్టి డిపార్ట్మెంట్కి బెనిఫిట్ ఏంటి? ఇంకా బుక్స్ని వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. అంటే నీ అసెస్మెంట్ మేడ్ ఈజీ అమ్మా. నీ అసెస్మెంట్ జస్ట్ మినిట్స్లో కంప్లీట్ చేసి పక్కన పెట్టేయచ్చు. అప్పుడు డిపార్ట్మెంట్ టైం సేవ్ అవుతుంది. వాళ్ళు ఏం చేయొచ్చు, అప్పుడు బిగ్గెస్ట్ అసెసీ ట్యాక్స్ పేయర్స్ ఉంటారు కదా కంపెనీస్, వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అందుకే ఒక విధంగా అసెస్మెంట్ కంప్లీషన్ మేడ్ ఈజీ. డిపార్ట్మెంట్కి వచ్చే బెనిఫిట్ ఏంటి? ఈ స్కీమ్ వల్ల అసెస్మెంట్ కంప్లీషన్ చాలా ఈజీగా చేయొచ్చు. మరి అసెసీకి వచ్చే బెనిఫిట్, కంప్లైన్స్ బర్డెన్ తగ్గుతుంది. బుక్స్ మెయింటైన్ చేయక్కర్లా, ఆడిట్ చేయక్కర్లా. మీకు బెనిఫిట్ ఉంది, డిపార్ట్మెంట్కి బెనిఫిట్ ఉంది. ప్రెజంప్టివ్ ఇన్కమ్లో అదే కాన్సెప్ట్. కాకపోతే ప్రెజంప్టివ్ ఇన్కమ్ ఎంత అనేది యాక్ట్లోనే చెప్తున్నాడు. వాడు చెప్పిన దాని మీద నువ్వు పే చేయాల్సి ఉంటుంది. దానికి నువ్వు రెడీ అనుకుంటే పే చేయమని చెప్తున్నాడు. అర్థమైంది కదా పాయింట్? ప్రెజంప్టివ్ ఇన్కమ్ బిజినెస్ పర్సన్స్కి ఉంది, ప్రొఫెషనల్ పర్సన్స్కి ఉందమ్మా. బిజినెస్ అసెసీస్కి ఉంది 44AD 44AE, ఈ రెండు బిజినెస్ అసెసీస్కి అమ్మా. ఇది ప్రొఫెషనల్ పర్సన్స్కి. అర్థమైందా? ప్రెజంప్టివ్ ఇన్కమ్ బిజినెస్ అసెసీస్కి ఉంది, ప్రొఫెషనల్ పర్సన్స్కి ఉంది. 44AD 44AE, ఈ రెండు ఎవరికి? బిజినెస్ అసెసీస్కి. 44ADA ఇది ప్రొఫెషనల్ పర్సన్కి. 4 పాయింట్లు ఉన్నాయమ్మా. 4 పాయింట్లు చెప్తాను, మీరు రెగ్యులర్గా 4 పాయింట్స్ రెగ్యులర్గా టచ్లో ఉంటే చాలు. సో ప్రెజంప్టివ్ ఇన్కమ్లో ఫస్ట్ పాయింట్ ఎవరికి అప్లై అవుతుంది? అసెసీ.
రెసిడెంట్ ఇండివిజువల్, ముగ్గురున్నారమ్మా. రెసిడెంట్ ఇండివిజువల్, రెసిడెంట్ హెచ్యుఎఫ్, రెసిడెంట్ పార్ట్నర్షిప్ ఫామ్. చార్ట్లో కొంత మిస్టేక్ ఉంది ఈ టేబుల్లో, అందుకే ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ చెప్తున్నా. అదర్ దాన్ ఎల్ఎల్పి, ఎల్ఎల్పికి లేదమ్మా. మళ్ళీ ఎలిజిబుల్ అసెసీ ఫర్ 44AD ఎవరు? రెసిడెంట్ ఇండివిజువల్, రెసిడెంట్ హెచ్యుఎఫ్, రెసిడెంట్ పార్ట్నర్షిప్ ఫామ్. అదర్ దాన్ ఎల్ఎల్పి, ఎల్ఎల్పికి లేదు. ఓకే, ఫస్ట్ పాయింట్. బట్ 44AE ఆల్ అసెసీస్ అమ్మ, ఎవరైనా డిక్లేర్ చేయొచ్చు. 44ADA, ADA నోటిఫైడ్ ప్రొఫెషన్. ఒకసారి నోటిఫైడ్ ప్రొఫెషనల్ కదమ్మా. రెసిడెంట్ ఇండివిజువల్, రెసిడెంట్ పార్ట్నర్షిప్ ఫామ్, రెసిడెంట్ ఇండివిజువల్, రెసిడెంట్ పార్ట్నర్షిప్ ఫామ్. అదర్ దాన్ ఎల్ఎల్పి. వీళ్ళు మాత్రమే ప్రెజంప్టివ్ ఇన్కమ్ డిక్లేర్ చేయొచ్చమ్మా. చెప్పాను కదా, ప్రెజంప్టివ్ ప్రొవిజన్స్ అప్లికబుల్ ఓన్లీ టు సెలెక్టెడ్ అసెసీస్ అమ్మా. వీళ్ళు మాత్రమే, మిగతా వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు. మరి మిగతా వాళ్ళందరూ ఏం చేయాలి? బుక్స్ మెయింటైన్ చేయాలి, ఆడిట్ చేయాలి, యాక్చువల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ కట్టాలి. మరి వీళ్ళు ఏం చేయొచ్చు? ఐదర్ యాక్చువల్ ఆర్ ప్రెజంప్టివ్, విచ్ ఎవర్ ఈజ్ బెనిఫిషియల్ టు దెమ్. వాళ్ళకి ఏది బెనిఫిట్ అయితే అటు మూవ్ అవ్వచ్చు. ఛాన్స్ ఉంది, వీళ్ళకి ఆప్షనల్ ఛాన్స్ ఉంది. ప్రెజంప్టివ్ కావాలంటే ప్రెజంప్టివ్కి వెళ్ళొచ్చు. లేదు సార్ నాకు ప్రెజంప్టివ్లో అంత ఇన్కమ్ రావట్లేదు అనుకుంటే యాక్చువల్కి కూడా వెళ్ళచ్చు. ఎందుకంటే ప్రెజంప్టివ్లో ఎస్టిమేటెడ్ ఫిగర్ చెప్తుంది కదా. నాకు అంత ఇన్కమ్ రావట్లేదు అనుకునే అసెసీస్ ఎవరైనా ఉంటే ప్రెజంప్టివ్లోకి వెళ్ళాలని రూల్ ఏం లేదంట, వాళ్ళు కూడా యాక్చువల్లోకి వెళ్ళొచ్చు. కాకపోతే ఏం చేయాలి? బుక్స్ మెయింటైన్ చేసి ఆడిట్ చేయించాల్సి ఉంటుంది. కొంచెం లెంగ్తీ కాన్సెప్ట్ అమ్మ, నేను 4 పాయింట్స్ చెప్తాను, అవి మాత్రం గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, ఎలిజిబుల్ బిజినెస్. ఏ బిజినెస్లకి సెక్షన్స్ అప్లై అవుతాయి? ఇది ఆల్ బిజినెసెస్ అమ్మ. ప్రతి బిజినెస్ ప్రెజెంటివ్ ఇన్కమ్ 44ADలో డిక్లేర్ చేయొచ్చు, ఎక్సెప్ట్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్. ఎక్సెప్ట్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్. ఎందుకు ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్కి ఎక్సెప్షన్ ఇచ్చామంటే వాళ్ళకే నెక్స్ట్ సెక్షన్ అప్లై అవుతుంది. ఇది ఓన్లీ అప్లికబుల్ టు ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్. అంటే ఇప్పుడు 100లో 99 బిజినెస్లు ఏ సెక్షన్లో కవర్ అవుతాయి? 44ADలో. ఒకే ఒక బిజినెస్ ఏఈలోకి వెళ్తుంది, ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్. ఇది వచ్చి నోటిఫైడ్ ప్రొఫెషనల్స్. నెక్స్ట్, ఒక మెడికల్ షాప్ ప్రెజెంటివ్ ఇన్కమ్ డిక్లేర్ చేయాల్సి వస్తే ఏ సెక్షన్లో డిక్లేర్ చేయాలి? 44AD. సో ఏ బిజినెస్ అయినా ఏడీనేనమ్మా, ఎక్సెప్ట్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ తప్ప. నెక్స్ట్ థర్డ్ వన్, కండిషన్. టర్న్ ఓవర్ డస్ నాట్ ఎక్సీడ్ 2 crores అమ్మా. టర్న్ ఓవర్ 2 crores దాటకూడదు, గుర్తుపెట్టుకోండి. 2 crores దాటితే ప్రెజెంటివ్ ఛాన్స్ ఉండదమ్మా. 2 crores దాటితే వాడు బిగ్గెస్ట్ అసెసీ అవుతాడు. అప్పుడు కంపల్సరీ వాడు ఏం చేయాలి? బుక్స్ మెయింటైన్ చేయాలి, ఆడిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి అసెసీ నాట్ హ్యావింగ్ మోర్ దెన్ 10 vehicles అమ్మ. వాడి దగ్గర 10 vehicles దాటి ఉండకూడదంట ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ దగ్గర. అలా ఉంటే వాడు ఏమవుతాడు? బిగ్గెస్ట్ అసెసీ అవుతాడు, దెన్ బుక్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అర్థమైందా? నాట్ హ్యావింగ్ మోర్ దెన్ 10 vehicles at any time during the previous year. Not having more than 10 vehicles at any time during the 10 vehicles క్రాస్ అవ్వకూడదంట. అలాగే గ్రాస్ రిసీట్స్ డస్ నాట్ ఎక్సీడ్ 50 lakhs అమ్మ. గ్రాస్ రిసీట్స్ డస్ నాట్ ఎక్సీడ్ 50 lakhs. ఆ ప్రొఫెషనల్ రిసీట్స్ ఎంత దాటకూడదు? 50 lakhs దాటకూడదు. దాటితే వాడు బిగ్గెస్ట్ ప్రొఫెషనల్ పర్సన్ అవుతాడు. దెన్ నీడ్ టు మెయింటైన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ పే ట్యాక్స్ ఆన్ యాక్చువల్ ఇన్కమ్. ప్రెజెంటివ్ ఆపోజిట్ యాక్చువల్ అమ్మ. ప్రెజెంటివ్ మిస్ అయితే
యాక్చువల్. యాక్చువల్ అంటే యాజ్ పర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అని అర్థం. బుక్స్ ప్రకారం వచ్చిన ఇన్కమ్ని యాక్చువల్ ఇన్కమ్ అంటాం. అర్థమైందా? ఇవన్నీ నువ్వు సాటిస్ఫై చేస్తే నీకు ప్రెజెంటివ్ ఇన్కమ్ ఎంత? 4th వన్ ప్రెజెంటివ్ ఇన్కమ్ ఎంత అంటే క్యాష్ టర్న్ ఓవర్ అయితే 8%, ఆన్లైన్ టర్న్ ఓవర్ అయితే 6%. 8% ఆఫ్ టర్న్ ఓవర్. ఆన్లైన్ టర్న్ ఓవర్ అయితే 6% ఆఫ్ టర్న్ ఓవర్. అర్థమైందా పాయింట్? అలాగే ఒకవేళ నీ టర్న్ ఓవర్లో క్యాష్ ఆన్లైన్ రెండు ఉండుంటే అప్పుడు క్యాష్ మీద 8% ఇచ్చి ఆన్లైన్ మీద 6% ఇచ్చి రెండు అగ్రిగేట్ చేసి తీసుకోవాలి. అర్థమైందా? రెండు ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ కూడా ఉందమ్మా. నెక్స్ట్ ఇక్కడైతే వెహికల్స్ విషయంలో అయితే వెహికల్స్ని క్లాసిఫై చేయమన్నాడు. హెవీ గూడ్స్ వెహికల్సా, లైట్ గూడ్స్ వెహికలా? హెవీ గూడ్స్ వెహికల్ అయితే 1000 రూపీస్ per ton per month or part of the month. ₹1000 per ton per month or part of the month. వెహికల్ వెయిట్ చూడమంటున్నాడు. వెయిట్ 20 tons లారీ అనుకోండి, టన్నుకి ₹1000 per month తీసుకోమంటున్నాడు. అంటే 20 tonsకి 20,000 per month అవుతుంది. ఇంటూ నంబర్ ఆఫ్ మంత్స్ తీసుకోవాలి. ఆ వెహికల్ నా దగ్గర 6 months ఉందనుకోండి, అప్పుడు 20,000 ఇంటూ 6 months. టన్నుకి ₹1000 అని వదిలేదు, ₹1000 పర్ మంత్. గుర్తుపెట్టుకోండి, పర్ మంత్. మంత్కి 1000 అంట. ఇంటూ నంబర్ ఆఫ్ మంత్స్ కంపల్సరీ మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఆఫ్ గ్రాస్ వెయిట్ ఆఫ్ ద వెహికల్. గ్రాస్ వెయిట్ ఆఫ్ వెహికల్ వెయిట్ ప్రాబ్లంలో ఇస్తాడమ్మా. నెక్స్ట్ లైట్ గూడ్స్ వెహికల్ అయితే 7,500 పర్ వెహికల్ అమ్మ. ఇక్కడ పర్ టన్ కాదు, పర్ ఎంటైర్ వెహికల్. పర్ వెహికల్ మొత్తానికి కలిపి మంత్కి 7,500 పర్ మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ ద మంత్. ఎక్కువగా ఈ పాయింట్ని టచ్ చేస్తున్నాడు అమ్మ, ఈ సెక్షన్ని. ఓన్లీ ఈ సెక్షన్ మీద ప్రాబ్లం ఇవ్వటానికి రీజన్ ఈ పాయింటే. ఈ పాయింట్ని డీల్ చేస్తారా లేదా తెలుసుకోవడం కోసం. హెవీ గూడ్స్ వెహికల్ అయితే టన్స్ చూడాలి, లైట్ గూడ్స్ వెహికల్కి టన్స్ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. ఫర్ ఎంటైర్ వెహికల్ మంత్కి 7,500 ఇంటూ నంబర్ ఆఫ్ మంత్స్ తీసుకుంటే సరిపోతుంది. అర్థమైంది కదా పాయింట్? సో కాబట్టి చాలా ఈజీ పాయింట్. బట్ హెవీ గూడ్స్ వెహికల్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి 50% ఆఫ్ గ్రాస్ రిసీట్స్ అమ్మ. 50% ఆఫ్ గ్రాస్ రిసీట్స్. అన్నీ చెప్పడం కుదరదు కానీ 4 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. మరి ప్రెజెంటివ్ ఇన్కమ్లో ఎక్స్పెన్సెస్ డిడక్ట్ చేయొచ్చా? 30 to 37 డిడక్షన్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అండర్ సెక్షన్ 30 to 37 డిడక్టబుల్లా నాట్ డిడక్టబుల్లా? అది ప్రెజెంటివ్ ఇన్కమ్లో ఎక్స్పెన్సెస్ని ఇగ్నోర్ చేయాలి, ఇచ్చినా తీసుకోకూడదు. ఇంపార్టెంట్ నోట్ అమ్మ. ప్రెజెంటివ్ ఇన్కమ్లో ఎక్స్పెన్సెస్ని లెస్ చేయకూడదు. 30 to 37 ఏ ఎక్స్పెండిచర్ ఇచ్చినా తీసుకోవద్దు, కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తున్నాడు. ఏమి లేదమ్మా, ఇక టర్న్ ఓవర్లో ఎంత % ఇన్కమ్ అన్నాడు? 8%. అంటే నీకు ₹100 ₹100 టర్న్ ఓవర్ వచ్చింది అనుకోండి, అందులో ప్రెజెంటివ్ ఇన్కమ్ ఎంత? ₹8. మరి 92 ఎందుకు వదిలేశాడు? నిన్ను ట్యాక్స్ అడుగుతుంది దేని మీద? దేని మీద? ₹8 మీద. మరి 92 మీద ట్యాక్స్ తీసుకోవట్లేదు కదా, ఎందుకు? అది ఈ 30 to 37 ఎక్స్పెన్సెస్ ఎక్కడున్నట్టు? ఈ ₹92 ఉన్నట్టు లెక్క. మళ్ళీ తెచ్చి ₹8 లెస్ చేస్తానంటే కుదరదని చెప్తున్నాడు. అంటే ప్రెజెంటివ్ ఇన్కమ్లో కూడా ఎక్స్పెన్సెస్ని లెస్ చేసినట్టే, బట్ ఎందులో ఉన్నట్టు? ఆ ₹92. కాబట్టి ₹8 మళ్ళీ వీటిని లెస్ చేయొచ్చా? చేయకూడదు. చేస్తే ఆ 8 కూడా ఉండదు, 0 అయిపోతుంది. అప్పుడు ఈ ప్రొవిజన్ పెట్టి ఉపయోగం ఉండదు గవర్నమెంట్కి, అవునా? సో ప్రెజెంటివ్ ఇన్కమ్లో ఎక్స్పెన్సెస్ లెస్ చేయొచ్చా? లెస్ చేయకూడదు. మరి ప్రెజెంటివ్ ఇన్కమ్లో చాప్టర్ 6A డిడక్షన్స్ లెస్ చేయొచ్చా?
చాప్టర్ 6A హ్యాండ్స్ రైస్ చేయండి, లెస్ చేయొచ్చా లేదా? చెయ్యొచ్చు అనేవాళ్ళు. చాప్టర్ 6A డిడక్షన్స్, ఈజ్ ఇట్ డిడక్టబుల్ ఫ్రమ్ ప్రెజంప్టివ్ ఇన్కమ్ ఆర్ నాట్? చేయకూడదు అనేవాళ్ళు. చేసుకోవచ్చమ్మా. నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ పెట్టుకున్నారు. ఇందులో అయితే కొంతమంది CA రాసేసారు కూడా. రాస్తారా ఎవరైనా? మొన్న అటెంప్ట్ రాసిన వాళ్ళు ఉన్నారు. ఫైనల్ రాసిన వాళ్ళు కూడా ఉన్నారా? నెక్స్ట్, లాసెస్ని సెటప్ చేయొచ్చా ప్రెజంప్టివ్ ఇన్కమ్ లోన్స్? సెటప్ ఆఫ్ లాసెస్, సెటప్ ఆఫ్ లాసెస్ ఫ్రమ్ ప్రెజంప్టివ్ ఇన్కమ్, ఎస్ చేసుకోవచ్చు. సో కన్క్లూజన్ ఏంటంటే ప్రెజంప్టివ్ ఇన్కమ్లో ఎక్స్పెన్సెస్ ఏమి డిడక్ట్ చేయకూడదు, లాసుల్ని సెటప్ చేయొచ్చు, చాప్టర్ 6A లెస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడితో ఈ చాప్టర్ క్లోజ్ చేద్దామమ్మా. ఒకసారి మళ్ళీ ఐడియా కోసం PGBPలో స్టార్టింగ్ చార్ట్ ఒకసారి చూడండి. PGBPలో ఓవర్ వ్యూ చెప్పాను చూడండి. PGBPలో ఇన్కమ్స్ గురించి చెప్పే సెక్షన్ ఏంటమ్మా? సెక్షన్ 28. ఇది చూసుకోండి ఒకసారి. 28 ఎక్స్పెన్సెస్ గురించి చెప్పేది 30 to 37. ఆ ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేసేటప్పుడు కొన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. కండిషన్స్ ఏంటి? 40, 40A, 43B. 40Aలో మళ్ళీ 2 సెక్షన్స్ ఉన్నాయి. 40A సబ్సెక్షన్ 2, 40A సబ్సెక్షన్. ఒకటి అన్రీజనబుల్ పేమెంట్ డిజలవ్ చేయమంటుంది, ఒకటి క్యాష్ పేమెంట్స్ 10,000 దాటితే డిజలవ్ చేయమంటుంది. 43B పే చేస్తేనే అలౌ చేయాలని చెప్తుంది. ఈ 2 సెక్షన్స్ ఏం చెప్తున్నాయి? 40A TDS డిపాజిట్ చేస్తే అలౌ చేయండి, అదర్వైజ్. 40B చెప్పలేదమ్మా, ఇది ఫార్మ్ రిలేటెడ్ సెక్షన్ అమ్మా, దానికి టైం కన్జంప్షన్ పడుతుంది. అర్థమైందా ఐడియా ఎలా వచ్చింది ఏంటనేది? దీన్ని బట్టి మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? మా నెక్స్ట్ ఒక 5 minutes ఉంది కాబట్టి అదర్ సోర్సెస్ అమ్మా. నేను ఓన్లీ జస్ట్ వాడల్ ఇంట్రడక్షన్ ఇస్తాను. నెక్స్ట్ క్లాస్లో దానికి సంబంధించిన ఒక 1/2 hour తీసుకోబోతున్నాం దానికి. అది కూడా ఓన్లీ గిఫ్ట్ కాన్సెప్ట్ అమ్మా, ఓన్లీ గిఫ్ట్ కాన్సెప్ట్ని డిస్కస్ చేయబోతున్నాం. అర్థమైందా? సరే, ఒక 5 minutes కాబట్టి PGBPలో స్పెండ్ చేద్దాం. అది కూడా 44AB ఏంటమ్ ఇది? 44AA దేని గురించి? ట్యాక్స్ మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. 44AB ట్యాక్స్ ఆడిట్ కదా. దీస్ 2 sections ఆర్ నాట్ అప్లికబుల్ టు దోస్ అసెసీస్ హూ వాంట్స్ టు పే ట్యాక్స్ ఆన్ ప్రెజంప్టివ్ ఇన్కమ్ డిక్లేర్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ సెక్షన్స్ అప్లై కాదమ్మా. ఏ సెక్షన్స్? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ సెక్షన్, ట్యాక్స్ ఆడిట్ సెక్షన్ అప్లై కాదు. అంటే దే నీడ్ నాట్ మెయింటైన్ ఎనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, నీడ్ నాట్ ఆడిట్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. అర్థమైందా? సో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఒకసారి ట్యాక్స్ ఆడిట్లో ఒక చిన్న పాయింట్ చూడండి. ట్యాక్స్ ఆడిట్లో సాధారణంగా 1 crore దాటి బిజినెస్ టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలి? టర్న్ ఓవర్ ఎక్సీడ్స్ 1 crore, దెన్ ఎవ్రీ బిజినెస్ పర్సన్ ఈజ్ రిక్వైర్డ్ టు ఆడిట్ దైట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మ్యాండేటర్లీ. అవునా? అలాగే ప్రొఫెషనల్ పర్సన్స్ అయితే 50 lakhs దాటి ఉన్న వాళ్ళందరూ కూడా బుక్స్ మెయింటైన్ చేయాలి, బుక్స్ ఆడిట్ చేయించాలి కంపల్సరీ. అర్థమైందా? బిజినెస్కి టర్న్ ఓవర్ లిమిట్ ఎంత? 1 crore. ప్రొఫెషనల్ పర్సన్కి కానీ బిజినెస్కి పక్కన ఇంకొక పాయింట్ ఇచ్చాడు చూడండి, 10 crores. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అమ్మ. జనరల్లీ 1 crore దాటి బిజినెస్ టర్న్ ఓవర్ ఉన్న ఎవ్రీ బిజినెస్ పర్సన్ ఈజ్ రిక్వైర్డ్ టు ఆడిట్ దైట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మ్యాండేటర్లీ. కానీ కొన్ని బిజినెస్లు 10 crore దాటితేనే ఆడిట్ చేయించమన్నాడు. అప్ టు 10 crores నో నీడ్ టు ఆడిట్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఇట్స్ హ్యూజ్ బెనిఫిట్ టు ద అసెసీ అమ్మ. 10 crores టర్న్ ఓవర్ ఉన్న ఆడిట్ వద్దని చెప్తున్నాడు. సాధారణంగా 1 crore దాటితే ఏం చేయాలి? ఆడిట్ చేయించాలి. బట్ వాళ్ళకి రిలాక్సేషన్ ఇచ్చాడు ఎంతవరకు? 10 crores. అప్ టు 10 crores నో నీడ్ టు ఆడిట్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంట. కాకపోతే ఆ 10 crores లిమిట్ అప్లై కావాలి అంటే కొన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలమ్మా. ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. 10 crores బ్లైండ్గా తీసుకోవద్దు. 10 crores థ్రెషోల్డ్ లిమిట్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ 10 crores లిమిట్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ సబ్జెక్ట్ టు సమ్ కండిషన్స్. ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వకపోతే మళ్ళీ 1 crore చెక్ చేయాలి. కాబట్టి మీరు ట్యాక్స్ ఆడిట్ చెక్ చేసేటప్పుడు 1 crore 10 crore ముందు చెక్ చేసుకుని ఆన్సర్ చేయండి.
అర్థమైందా? 10 crores లిమిట్ ఎప్పుడు అప్లై అవుతుందో చూడండి. సబ్జెక్ట్ టు 2 కండిషన్స్. కండిషన్స్ చూడండి, కండిషన్ 1, 2 ఇక్కడ ఇచ్చాడు చూడండి. కండిషన్స్ మధ్యలో అండ్ బోత్ ద కండిషన్స్ మస్ట్ బి సాటిస్ఫైడ్ ఫర్ అప్లికబిలిటీ ఆఫ్ థ్రెషోల్డ్ లిమిట్ ఇంక్రీజ్ టు 10 crores. ఇఫ్ దీస్ కండిషన్స్ వర్ నాట్ సాటిస్ఫైడ్ దెన్ 1 crore లిమిట్ విల్ అప్లికబుల్ యాజ్ ఇట్ ఈస్ అమ్మా. అర్థమైంది? ఏంటా కండిషన్స్ చూడండి ఒకసారి. నువ్వు బిజినెస్లో కస్టమర్స్ దగ్గర నుంచి రిసీప్ట్స్ తీసుకుంటావు కదా, ఆ టర్న్ ఓవర్ రిసీప్ట్స్, ఆ రిసీట్స్లో క్యాష్ రిసీట్స్ డస్ నాట్ ఎక్సీడ్ 5% అమ్మా. టోటల్ రిసీట్ అవుట్ ఆఫ్ టోటల్ రిసీట్స్ క్యాష్ రిసీట్స్ డస్ నాట్ ఎక్సీడ్ 5%. టోటల్ రిసీట్స్లో క్యాష్ రిసీట్స్ పోర్షన్ ఎంత దాటకూడదు? 5% దాటకూడదు అంట. అలాగే అవుట్ ఆఫ్ టోటల్ పేమెంట్స్ క్యాష్ పేమెంట్స్ డస్ నాట్ ఎక్సీడ్ 5%. అటు పేమెంట్స్లోనూ ఈ కండిషన్ అప్లై చేయాలి, రిసీప్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నా టోటల్ రిసీట్స్లో క్యాష్ రిసీట్స్ 4% ఉంది, టోటల్ పేమెంట్స్లో క్యాష్ పేమెంట్ 6% ఉంది. వాట్ ఈస్ ద థ్రెషోల్డ్ లిమిట్ ఫర్ అప్లికబిలిటీ ఆఫ్ ట్యాక్స్ ఆడిట్? 10 crores 1 crore? 1 crore. 10 crores కాదు, బికాస్ కండిషన్ ఫెయిల్ అయింది. పేమెంట్స్లో క్యాష్ పేమెంట్స్ 6%, మోర్ దెన్ 5% ఉంది కదా, యాక్సెప్ట్ చేయనని చెప్తున్నాడు. క్యాష్ రిసీట్స్ అవుట్ ఆఫ్ టోటల్ రిసీట్స్ క్యాష్ రిసీట్స్ 4%, అవుట్ ఆఫ్ టోటల్ పేమెంట్స్ క్యాష్ పేమెంట్స్ 2%. ఎస్, 10 crores threshold limit gets attracted అమ్మా. అప్పుడు అప్ టు 10 crores నో నీడ్ టు ఆడిట్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్. 10 crores క్రాస్ అయితే మాత్రం ఆడిట్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? అంటే ఇప్పుడు కండిషన్స్ మధ్యలో ఆరా అండ్ బోత్ ద కండిషన్స్ మస్ట్ బి సాటిస్ఫైడ్. ఒకటేమో రిసీట్స్కి పెట్టాడు, ఒకటి పేమెంట్స్. అది కొంచెం హైలైట్ చేసుకుంటే సరిపోతుంది. అర్థమైందా? ఇన్ ఆల్ అదర్ కేసెస్ ద అప్లికబుల్ థ్రెషోల్డ్ లిమిట్ ఈస్ 1 crore. 1 crore తీసుకోవాలి, మిగతాదంతా ఈ పాయింట్లోకి అప్లై చేయాలి. సరే, ఇట్స్ అన్ అమెండ్మెంట్ అమ్మా. ఒకప్పుడు 5 crores ఉండేది, అందులో ఎంత ఉండేది? 5 crores. అంతకుముందు ఓన్లీ 1 crore ఉండేది. 1 crore అందరికీ కంటిన్యూ అయ్యేది బిజినెస్ అసోసియేట్స్కి. అమెండ్మెంట్ ద్వారా 5 crores తీసుకొచ్చాడు. ఎక్సెప్షనల్ కేసెస్లో 5 crores అప్లై చేయండి అని అమెండ్మెంట్ ద్వారా తెచ్చాడు, ఒక ఫినాన్స్ యాక్ట్లో తెచ్చాడు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో దాన్ని మళ్ళీ మార్చి 10 చేశాడు. అంటే ఒకప్పుడు ఎలా ఉండేది? ఓన్లీ 1 crore ఉండేది, తర్వాత 1 crore ఆబ్లిక్ 5 crores ఉండేది, తర్వాత 1 crore ఆబ్లిక్ 10 crores. 5 ఇంట్రడక్షన్ చేయటమే న్యూ ప్రొవిజన్. చేసిన ప్రొవిజన్కి మళ్ళీ ఇమీడియట్ నెక్స్ట్ ఇయర్లో 10 చేసి మార్చాడు. ప్రజెంట్ రన్ అవుతుంది 1 crore ఆబ్లిక్ 10 crores అమ్మ. అర్థమైందా? పాయింట్స్ అంతవరకు చూసుకోండి. నెక్స్ట్ క్లాస్లో అదర్ సోర్సెస్ శాలరీ స్టార్ట్ చేద్దాం. మా క్యాపిటల్ గెయిన్ పీజీబీపీ తర్వాత వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చాప్టర్ అమ్మ. మా ఎవరు మాట్లాడద్దు. జనరల్గా క్యాపిటల్ గెయిన్ రావాలి అంటే నీ దగ్గర ఉన్న క్యాపిటల్ అసెట్ని ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలంటమ్మా. సో క్యాపిటల్ గెయిన్ విల్ అరైజ్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్. క్యాపిటల్ అసెట్ని ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చే రిజల్టెంట్ ఇన్కమే క్యాపిటల్ గెయిన్. క్యాపిటల్ అసెట్ని ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఒకవేళ నీకు ప్రాఫిట్ వస్తే అది క్యాపిటల్ గెయిన్ అవుతుంది, ఒకవేళ నెగిటివ్ వస్తే కనుక క్యాపిటల్ లాస్ కింద ట్రీట్ చేయండి. సో క్యాపిటల్ గెయిన్లో మెయిన్ పాయింట్స్ ఇవేనమ్మా. ట్రాన్స్ఫర్ చేయాల్సిన అసెట్ కంపల్సరీ క్యాపిటల్ అసెట్ అయి ఉండాలి. ట్రాన్సాక్షన్ మస్ట్ బి ట్రాన్స్ఫర్. ఓకే, సో ఈ రెండిటికి డెఫినేషన్స్ ఉన్నాయమ్మా. క్యాపిటల్ అసెట్ అంటే ఏంటి, ట్రాన్స్ఫర్ అంటే ఏంటి. డెఫినేషన్స్కి టైం తీసుకుంటుంది, డెఫినేషన్ చెప్పట్లే. ఎందుకంటే క్యాపిటల్ అసెట్ ఇన్క్లూడ్స్ ఉంది, క్యాపిటల్ అసెట్ ఎక్స్క్లూడ్స్ ఉంది. ఇన్క్లూడ్స్, ఎక్స్క్లూడ్స్. అలాగే ట్రాన్స్ఫర్ ఇన్క్లూడ్స్ ఉంది, ట్రాన్స్ఫర్ ఎక్స్క్లూడ్స్ కూడా ఉంది. క్యాపిటల్ గెయిన్ అట్రాక్ట్ అవ్వాలంటే నువ్వు ట్రాన్స్ఫర్ చేసిన అసెట్, క్యాపిటల్ అసెట్ ఎక్కడ ఉండాలి? ఇన్క్లూడ్స్లో ఉండాలి. అలాగే నువ్వు చేసిన ట్రాన్సాక్షన్ ట్రాన్స్ఫర్ ఇన్క్లూడ్స్లో ఉండాలి. ఈ రెండు కలిపితేనే క్యాపిటల్ గెయిన్ వస్తుందాం. ఒకవేళ అది క్యాపిటల్ అసెట్ ఎక్స్క్లూడ్స్లో ఉన్నా, ట్రాన్స్ఫర్ ఎక్స్క్లూడ్స్లో ఉన్నా, నో నీడ్ టు కాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్. ఇక్కడే క్యాపిటల్ గెయిన్ వద్దు. అర్థమైందో? నువ్వు ట్రాన్స్ఫర్ చేసింది క్యాపిటల్ అసెట్ కాదనుకోండి, నాట్ రిక్వైర్డ్ టు కాలిక్యులేట్ అని క్యాపిటల్ గెయిన్. లేదా నువ్వు చేసిన ట్రాన్సాక్షన్ ట్రాన్స్ఫర్ కాదనుకోండి, అప్పుడు కూడా నో నీడ్ టు కాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్. అంటే కంపల్సరీ ఈ రెండు కండిషన్స్ని నువ్వు సాటిస్ఫై చేయాల్సిందే. దానికి డెఫినేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చదివితే డెఫినేషన్స్ ఏంటనేది క్లారిటీ వస్తుంది. ఓకే, నేను కొన్ని క్యాపిటల్
క్యాపిటల్ అసెట్ ఎక్స్క్లూడ్స్లో ఫస్ట్ వన్ స్టాక్ ఇన్ ట్రేడ్ అంటాము. స్టాక్ ఇన్ ట్రేడ్ని సేల్ చేస్తే PGBP హెడ్లో ట్యాక్సబుల్ అవుతుంది, అందుకే దాన్ని క్యాపిటల్ అసెట్లోంచి ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. సెకండ్ వన్ పర్సనల్ ఎఫెక్ట్స్ అంటాము. ఏంటవి? పర్సనల్ ఎఫెక్ట్స్. పర్సనల్ ఎఫెక్ట్స్ అంటే నువ్వు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఇంట్లో పర్సనల్కి వాడుకుంటున్న మూవబుల్ అసెట్స్ని పర్సనల్ ఎఫెక్ట్స్ అంటాం. అంటే మన ఒక హౌస్లో యూస్ చేసుకునే డైనింగ్ టేబుల్స్, చైర్స్, వాషింగ్ మెషిన్స్, అలాగే AC మెషిన్స్, అలాగే వెహికల్స్, కార్లు, బైక్స్, సైకిల్స్, ఇవన్నీ కూడా పర్సనల్ ఎఫెక్ట్స్లోకి వస్తాయమ్మా. పర్సనల్ ఎఫెక్ట్ అనాలి అంటే అది మూవబుల్ అసెట్ అయి ఉండాలి. ఏమై ఉండాలి? మూవబుల్ అసెట్. అండ్ దేనికి యూస్ చేయాలి? అది పర్సనల్ పర్పస్కి యూస్ చేయాలి. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై చేసిన ప్రతి అసెట్ కూడా పర్సనల్ ఎఫెక్ట్ అవుతుంది. దేర్ ఫోర్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సచ్ అసెట్ ద ట్రాన్స్ఫరర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ ఎనీ క్యాపిటల్ గెయిన్. క్యాపిటల్ గెయిన్ అరైజ్ అవ్వదంటాం. అర్థమైందా? సో ఇప్పుడు మా ఇంట్లో ఉన్న AC మెషిన్ని సేల్కి పెట్టాను అనుకోండి, నేను నో నీడ్ టు క్యాలిక్యులేట్ అని క్యాపిటల్ గెయిన్ బికాజ్ ఇట్స్ ఏ పర్సనల్ ఎఫెక్ట్. అదే ఒక బిజినెస్లో యూస్ చేసే AC మెషిన్ని సేల్కి పెడితే ఎస్ ఇట్స్ ఏ క్యాపిటల్ అసెట్, నీడ్ టు క్యాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్ బట్ డిప్రిసియబుల్ క్యాపిటల్ అసెట్. దేర్ ఫోర్ దట్ సెక్షన్ 50 గెట్స్ అట్రాక్టెడ్. దానికి సెక్షన్ 50 అప్లై అవుతుంది. అర్థమైందా? అదే మా ఇంట్లో నేను వాడుకుంటున్న ఫర్నిచర్ని, డైనింగ్ టేబుల్ని, చైర్స్ని సేల్కి పెడితే నో క్యాపిటల్ గెయిన్ విల్ అరైజ్ బికాజ్ ఇట్స్ ఏ పర్సనల్ ఎఫెక్ట్. అదే ఒక బిజినెస్లో యూస్ చేసే సోఫా సెట్స్, టేబుల్స్ అవి సేల్కి పెడితే ఇట్స్ ఎ క్యాపిటల్ అసెట్, డిప్రిసియబుల్ క్యాపిటల్ అసెట్. సో ఒక అసెట్ని ఇది అని కన్ఫర్మ్ చేయకూడదు, అది ఉన్న ప్లేస్ని బట్టి డిసైడ్ చేయాలి. ఒక అసెట్ మా రెసిడెన్షియల్ హౌస్లో ఉంటే పర్సనల్ ఎఫెక్ట్ అవుతుంది, అదే ఒక బిజినెస్లో ఉంటే క్యాపిటల్ అసెట్ అవుతుంది. ఒక బిల్డింగ్ నేను సేల్ చేస్తే క్యాపిటల్ అసెట్ అవుతుంది, అదే ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ సేల్ చేస్తే స్టాక్ ఇన్ ట్రేడ్ అవుతుంది. మరి బిల్డింగ్ ఇద్దరు సేల్ చేసేది, బట్ అది హోల్డ్ చేసిన పర్సన్ని బట్టి డిసైడ్ చేయాలి వెదర్ ఇట్ ఈస్ క్యాపిటల్ అసెట్ ఆర్ స్టాక్ ఇన్ ట్రేడ్. కాబట్టి క్యాపిటల్ గెయిన్లో స్టార్టింగ్లో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అదే మీరు ఒక అసెట్ పేరు చెప్పి ఇది ఆల్వేస్ క్యాపిటల్ అసెట్ అని మీరు డిసైడ్ చేయకూడదు. అర్థమైందా? ఇప్పుడు జ్యువెలరీ షాప్ ఉందనుకోండి, జ్యువెలరీ షాప్లో జ్యువెలరీ ఏమవుతుంది? స్టాక్ ఇన్ ట్రేడ్. ఎక్సెప్ట్ జ్యువెలరీ, ఆల్ అదర్ అసెట్స్ యూజ్డ్ ఇన్ దట్ బిజినెస్ విల్ బి ట్రీటెడ్ యాజ్ క్యాపిటల్ అసెట్స్. ఆ జ్యువెలరీ షాప్లో ఉన్న ఫర్నిచరు, AC మెషిన్స్, ఆ షాప్ రన్ చేస్తున్న బిల్డింగ్, ఇవన్నీ క్యాపిటల్ అసెట్స్ అవుతాయి. ఒక్క జ్యువెలరీ మాత్రమే స్టాక్ ఇన్ ట్రేడ్. అంటే వాడు సేల్ చేసినప్పుడు జ్యువెలరీకి మాత్రమే PGBP, ఫర్ ఆల్ అదర్ అసెట్స్ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ చేయాలి. అలాగే ఫర్నిచర్ షాప్లో ఫర్నిచర్ మాత్రమే స్టాక్ ఇన్ ట్రేడ్. ఫర్నిచర్ తప్ప ఆ షాప్లో ఉన్న ప్రతి వస్తువు కూడా క్యాపిటల్ అసెట్ అవుతుంది, డిప్రిసియబుల్ క్యాపిటల్ అసెట్ అవుతుంది, కాకపోతే బిజినెస్లో వాడుతున్నారు కాబట్టి. అర్థమైందా? అంటే కొంచెం డెప్త్గా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. క్యాపిటల్ అసెట్ ఎక్స్క్లూడ్స్లో ఫస్ట్ ఐటమ్ స్టాక్ ఇన్ ట్రేడ్, సెకండ్ పర్సనల్, థర్డ్ వన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అంటమ్మా. అగ్రికల్చరల్ ల్యాండ్ ఇన్ నాన్ స్పెసిఫైడ్ ఏరియా. నాన్ స్పెసిఫైడ్ ఏరియాలో ఉన్న అగ్రికల్చరల్ ల్యాండ్ని క్యాపిటల్ అసెట్ కింద ట్రీట్ చేయొద్దు అని చెప్తున్నాడు. క్యాపిటల్ అసెట్ ఎక్స్క్లూడ్స్. క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ అమ్మా, క్యాపిటల్ అసెట్ ఇన్క్లూడ్స్ ఆల్ అసెట్స్. ప్రతిదీ క్యాపిటల్ అసెట్ అని అంట, కానీ ఎక్సెప్ట్ ద ఫాలోయింగ్ అని చెప్పి కొన్ని ఎక్సెప్షన్స్ ఇచ్చాడు. ఇవి తప్ప, ఈ రైట్ సైడ్ ఇచ్చిన అసెట్స్ తప్ప రిమైనింగ్ ఆల్ అసెట్స్ షాల్ బి ట్రీటెడ్ యాజ్ క్యాపిటల్ అసెట్స్. కాబట్టి క్యాపిటల్ అసెట్ ఏది క్యాపిటల్ అసెట్టో తెలుసుకోవాలి అంటే ఎక్సెప్షన్స్లో లేని ప్రతి అసెట్ని క్యాపిటల్ అసెట్ కింద ట్రీట్ చేయొచ్చు. కాబట్టి మీరు ఎక్స్క్లూడ్స్ లిస్ట్ ఇంపార్టెంట్ అమ్మ, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. బట్ ఇందులో కూడా 5th and 6th అమ్మ, 4, 5 and 6 ఈ మూడు కూడా ప్రజెంట్ లేవమ్మ మార్కెట్లో. వీటిని పక్కన యాక్ట్లో అయితే ఉన్నాయి, బట్ ప్రాక్టికల్గా అయితే రావు అవి. సో ఇంకా మీరు ఎక్స్క్లూడ్స్లో గుర్తుపెట్టుకోవాల్సినవి ఓన్లీ 4 పాయింట్స్ అమ్మ. ఫస్ట్ వన్ స్టాక్ ఇన్ ట్రేడ్, సెకండ్ వన్ పర్సనల్ ఎఫెక్ట్స్, థర్డ్ వన్ అగ్రికల్చరల్ ల్యాండ్ సిచ్యువేటెడ్ ఇన్ నాన్ స్పెసిఫైడ్ ఏరియా. నాన్ స్పెసిఫైడ్ ఏరియాలో ఉన్న అగ్రికల్చరల్ ల్యాండ్ ఇస్ నాన్ క్యాపిటల్ అసెట్. అంటే విలేజెస్లో ఉన్న అగ్రికల్చరల్ ల్యాండ్ వస్తుంది నాన్ స్పెసిఫైడ్ ఏరియా అంటే. దానికి ఒక మెజర్మెంట్ కూడా ఉంది. లాస్ట్ వన్ సెక్యూరిటీ డిపాజిట్స్ ఇష్యూడ్ అండర్ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన 2015లో గోల్డ్ ఇంపోర్ట్స్ని తగ్గించడం కోసం, హౌస్ హోల్డర్స్ దగ్గర ఉన్న గోల్డ్ని మొబిలైజ్ చేయటం కోసం,
ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ కూడా గోల్డ్ ఐడియల్గా ఉంటుంది, ఎంతో కొంత గోల్డ్. అవునా? ఏం లేదు, ఆర్నమెంట్స్ కింద యూస్ చేస్తూ ఉంటారు. ఏ యూసేజ్ లేనప్పుడేమో దాన్ని ఏదైనా ఒక మూలన పెడుతూ ఉంటారు, అంటే కెప్ట్ ఐడిల్ అనమాట ఒక విధంగా. అలాంటి ఐడిల్గా ఉన్న గోల్డ్ని బ్యాంక్స్లోకి తీసుకురావటం కోసం ఈ స్కీమ్ తీసుకొచ్చింది. ఐడిల్గా పెట్టుకోవటం ఎందుకు, తీసుకొచ్చి బ్యాంకులో డిపాజిట్ చేయమని అడుగుతుంది గవర్నమెంట్. డిపాజిట్ చేస్తే దాని మీద ఏమి ఇస్తారు, ఇంట్రెస్ట్ ఇస్తారు, ఫ్యూచర్లో రిడమ్షన్ కూడా ఇస్తారు. రిడమ్షన్ మీరు క్యాష్ కావాలంటే క్యాష్ ఇస్తారు, మళ్ళీ గోల్డే కావాలంటే గోల్డ్ ఇస్తారు. అర్థమైంది? దీనికి ఒక స్కీమ్ ఉంది. బట్ ఇప్పుడు బ్యాంకులో నీ గోల్డ్ తీసుకువెళ్ళి డిపాజిట్ చేయగానే బ్యాంక్ వాళ్ళు నీకు ఏమిస్తారంటే సెక్యూరిటీ డిపాజిట్ సర్టిఫికేట్స్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్స్ నువ్వు హోల్డ్ చేస్తే చాలు. సర్టిఫికేట్స్ మీద ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ పే చేస్తారు. డిపాజిట్ లైఫ్ టైం అయిపోయిన తర్వాత రిడమ్షన్ నీకు గోల్డ్ కావాలంటే గోల్డ్ ఇస్తారు, లేదా ఆ టైంలో మార్కెట్ రేట్ ప్రకారం క్యాష్ కావాలన్నా క్యాష్ ఇస్తారు. రిడమ్షన్ ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గోల్డ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్. ఎలా కావాలంటే అది తీసుకోవచ్చు. మరి అదే గోల్డ్ మీ ఇంటి దగ్గర ఉంటే నీకు ఇంట్రెస్ట్ వస్తుందా? అది ఒక విధంగా నీకు కూడా బెనిఫిటే. ఇలా ప్రతి హౌస్లో ఉన్న గోల్డ్ వెళ్ళి బ్యాంకులో అక్యూములేట్ అవటం వల్ల బ్యాంకులో గోల్డ్ రిజర్వ్స్ ఏమవుతాయి, ఇంక్రీజ్ అవుతాయి. అది కావాలి గవర్నమెంట్కి. దాన్ని సెక్యూరిటీ కింద పెట్టి గవర్నమెంట్ కూడా బల్కీగా లోన్స్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. అందుకోసమే ఈ స్కీమ్ని తీసుకొచ్చింది. బికాస్ గోల్డ్ ఇంపోర్ట్స్ని రిస్ట్రిక్ట్ చేయటం కోసం ఈ సెక్యూరిటీ డిపాజిట్స్ని ఇష్యూ చేసినప్పుడు ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయటం కోసం ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చింది. ఏంటా బెనిఫిట్? ఆ సెక్యూరిటీ డిపాజిట్ని క్యాపిటల్ అసెట్ కింద ట్రీట్ చేయొద్దు అని చెప్తున్నాడు. అర్థమైందా? అంటే మెచ్యూరిటీకి ముందు నీకేమైనా మనీ అవసరం ఉంటే ఆ డిపాజిట్ సర్టిఫికేట్స్ని నువ్వు ఎవరికైనా సేల్ చేసుకోవచ్చు. ఆన్ సేల్ ఆఫ్ సచ్ సర్టిఫికేట్స్ యు ఆర్ నాట్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్ బికాజ్ ఇట్స్ నాట్ ఏ క్యాపిటల్ అసెట్. అర్థమైందా బెనిఫిట్ ఏంటనేది? సో ఇన్క్లూడ్స్ అవసరం లేదమ్మా, ఎక్స్క్లూడ్స్లో 4 పాయింట్స్తో రెగ్యులర్గా టచ్లో ఉండండి చాలు. సో ఈ ఇన్క్లూడ్స్లో ఈ యుఎల్ఐపి అని ఉంది కదా, ఇప్పుడు ప్రజెంట్ మీరు చెప్పాల్సిన యుఎల్ఐపిని కంప్లీట్గా ఇగ్నోర్ చేయండి. ఎక్కడొచ్చినా యుఎల్ఐపి లేదు సిలబస్లోంచి. నెక్స్ట్ అమ్మ ట్రాన్స్ఫర్ డెఫినేషన్ అమ్మ. ట్రాన్స్ఫర్ కూడా ఇక్కడ ఎక్స్క్లూడ్స్ చాలా ఉన్నాయి లిస్ట్, బట్ అవన్నీ చెప్పడం కుదరదు. కానీ ట్రాన్స్ఫర్ అన్ని ట్రాన్స్ఫర్లు కాదమ్మా. ట్రాన్స్ఫర్ ఎక్స్క్లూడ్స్ అని దాదాపు ఒక 12-13 పాయింట్స్ ఉన్నాయి. సో నేను వారల్గా కొన్ని పాయింట్స్ చెప్తాను. ఏదైనా నీ దగ్గర ఉన్న క్యాపిటల్ అసెట్ని ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చిన, గిఫ్ట్ కానీ విల్ కానీ ఇన్హెరిటెన్స్ కానీ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తే సచ్ ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ ట్రీటెడ్ యాజ్ ఏ ట్రాన్స్ఫర్. నో నీడ్ టు కాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్. నువ్వు అసలు క్యాపిటల్ గెయిన్ కట్టాల్సిన అవసరం లేదమ్మా. ఓకే. అలాగే సెకండ్ వన్ ఏంటి అంటే పార్టీషన్ ఆఫ్ హెచ్యుఎఫ్ పార్టీషన్ జరుగుతుంది కదా, హెచ్యుఎఫ్ సెపరేట్ అవుతుంది కదా. జాయింట్ ఫ్యామిలీ ఎప్పటికైనా స్ప్లిట్ అవుతుంది కదా. స్ప్లిట్ అయ్యేటప్పుడు జాయింట్ ఫ్యామిలీ పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ అన్ని ఎవరికి డిస్ట్రిబ్యూట్ అవుతాయి? మెంబర్స్ అనొచ్చు, కో పార్ట్నర్స్ అనొచ్చు, అవునా కదా. అలా డిస్ట్రిబ్యూట్ అవటాన్ని ట్రాన్స్ఫర్ అనొద్దు అని చెప్తున్నాడు. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ బై హెచ్యుఎఫ్ టు ఇట్స్ మెంబర్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ పార్టీషన్ ఈజ్ నాట్ ట్రీటెడ్ యాజ్ ఏ ట్రాన్స్ఫర్. హెన్స్ నో నీడ్ టు కాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్. అర్థమైందా? థర్డ్ వన్ ఏంటంటే హోల్డింగ్ కంపెనీ నుంచి సబ్సిడరీ కంపెనీకి కానీ, సబ్సిడరీ కంపెనీకి కానీ హోల్డింగ్ కంపెనీకి కానీ ఏదైనా అసెట్ ట్రాన్స్ఫర్ జరిగితే అవి ట్రాన్స్ఫర్ కింద ట్రీట్ చేయొద్దు. అంటే ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ హోల్డింగ్ కంపెనీ అండ్ సబ్సిడరీ కంపెనీ ఈజ్ నాట్ ట్రీటెడ్ యాజ్ ట్రాన్స్ఫర్. హెన్స్ ద ట్రాన్స్ఫరర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు కాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్. అదొక ఈజీగా గుర్తుపెట్టుకునే ఒక 10 పాయింట్స్ అమ్మ. అలాగే వన్ మోర్ ఇంపార్టెంట్, ఎమాల్గమేషన్ జరిగినప్పుడు ఎమాల్గమేషన్ జరిగినప్పుడు ఎక్స్ లిమిటెడ్ వెళ్ళి వై లిమిటెడ్లో ఎమాల్గమేట్ అవుతుంది. అప్పుడు ఎక్స్ లిమిటెడ్ అసెట్స్ ఎవరికి మారుతాయి? అలా అసెట్స్ ట్రాన్స్ఫర్ అవటాన్ని ట్రాన్స్ఫర్ అనొద్దు అని చెప్తున్నాడు. ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ బై ఎమాల్గమేటింగ్ కంపెనీ టు ఎమాల్గమేటెడ్ కంపెనీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎమాల్గమేషన్ టైములో ఎమాల్గమేటింగ్ కంపెనీ అసెట్స్ ఎవరికి షిఫ్ట్ అవటం? ఎమాల్గమేటెడ్ కంపెనీకి షిఫ్ట్ అవటాన్ని ట్రాన్స్ఫర్ కింద ట్రీట్ చేయొద్దు అని చెప్తున్నాడు. ఎక్సెప్షన్స్ టు ట్రాన్స్ఫర్ అమ్మ, మేబీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద యూజ్ అయ్యే సెక్షన్. అలాగే ఎమాల్గమేషన్ జరిగినప్పుడు ఎక్స్ లిమిటెడ్లో షేర్ హోల్డర్స్ ఏం చేస్తారమ్మా? ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఎక్స్ లిమిటెడ్ షేర్స్ ఉంటాయి కదా, ఆ షేర్స్ని వీళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఏ షేర్స్ కింద? వై లిమిటెడ్ షేర్స్ కింద. అలా ఎక్స్చేంజ్ చేయటాన్ని కూడా ట్రాన్స్ఫర్ అనొద్దని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఎమాల్గమేషన్లో 2 ట్రాన్సాక్షన్స్ ఉంటాయమ్మా. ఏవేంటవి? ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎసెట్స్ అమ్మ. ఎసెట్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి ఎవరి నుంచి ఎవరికి?
అమాల్గమేటింగ్ కంపెనీ టు అమాల్గమేటెడ్ కంపెనీ. అలాగే ఎక్స్చేంజ్ ఆఫ్ షేర్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ షేర్స్, ఈ ఎక్స్చేంజ్ని కూడా ట్రాన్స్ఫర్ కింద ట్రీట్ చేయొద్దు అని చెప్తున్నాడు. అమాల్గమేషన్లో 2 ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఒకటి అసెట్స్ ట్రాన్స్ఫర్ అవ్వటం, షేర్స్ ఎక్స్చేంజ్ అవ్వటం. బోత్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ నాట్ ట్రీటెడ్ యాజ్ ఏ ట్రాన్స్ఫర్. కవర్డ్ అండర్ సెక్షన్ ట్రాన్స్ఫర్ ఎక్సెప్షన్కి సెక్షన్ ఏంటమ్మా? సెక్షన్ 47. సెక్షన్ 47 అమ్మా, సెక్షన్ 47 చాలా ఇంపార్టెంట్. క్యాపిటల్ గెయిన్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ అమ్మా. అలాగే అదే 2 ట్రాన్సాక్షన్స్ డీమర్జర్లో కూడా ఉన్నాయమ్మా. డీమర్జర్ అంటే స్ప్లిట్ అవ్వటాన్ని డీమర్జర్ అంటాం, మర్జ్ అవ్వటాన్ని ఎగ్జాక్ట్ అమాల్గమేషన్కి ఆపోజిట్ డీమర్జర్ అమ్మా. సో డీమర్జర్ జరిగినప్పుడు డీమర్జర్డ్ కంపెనీ అసెట్స్ రిజల్టింగ్ కంపెనీకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్స్. డీమర్జర్లో పార్టీస్ నేమ్స్ ఏంటి? డీమర్జెడ్ కంపెనీ, రిజల్టింగ్ కంపెనీ, ఇలా అర్థమైందా? న్యూలీ ఇన్కార్పొరేటెడ్ కంపెనీని రిజల్టింగ్ కంపెనీ అంటాం. ఓల్డ్ నేమ్తో కంటిన్యూ అవుతున్న కంపెనీ డీమర్జెడ్ కంపెనీ అంటాం. ఎక్స్ లిమిటెడ్ అండ్ వై లిమిటెడ్ కింద డీమర్జర్ అయ్యింది, రెండు కంపెనీల కింద. ఓల్డ్ నేమ్తో కంటిన్యూ అవుతున్న కంపెనీ ఎక్స్ లిమిటెడ్ ఈజ్ అ డీమర్జెడ్ కంపెనీ, వై లిమిటెడ్ ఈజ్ అ రిజల్టింగ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 80 years బ్యాక్ జరిగింది అమాల్గమేషనా డీమర్జరా? డీమర్జర్. ఒక పెద్ద స్టేట్ ఏమైందంటే 2 small states కింద స్ప్లిట్ అయిపోయింది, అవునా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఓల్డ్ నేమ్తో రన్ అవుతుంది కాబట్టి దీన్ని డీమర్జర్ స్టేట్ అంటాం. తెలంగాణ ఈజ్ ద రిజల్టింగ్ స్టేట్. మరి ఒక కంపెనీ 2 కంపెనీల కింద స్ప్లిట్ అయినప్పుడు ఆ కంబైన్డ్గా ఉన్నప్పుడున్న కంపెనీ అసెట్స్ని 2 కంపెనీలు స్ప్లిట్ అవుతాయి కదా ఖచ్చితంగా. అలా ట్రాన్స్ఫర్ అవటాన్ని ట్రాన్స్ఫర్ అనొద్దు అని చెప్తున్నాడు. అంటే ఓల్డ్ కంపెనీ నుంచి కొన్ని అసెట్స్ కంపల్సరీ న్యూ అసెట్స్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఎందుకంటే ఆ అసెట్స్ కంబైన్డ్గా ఉన్నప్పుడు ఏం చేసిన అసెట్స్ అవన్నీ దాని మీద ఇద్దరికి రైట్స్ ఉంటాయి కదా. కాబట్టి సమ్ ఆఫ్ ద అసెట్స్ ఆఫ్ డీమర్జెడ్ కంపెనీ షల్ బి ట్రాన్స్ఫర్డ్ టు రిజల్టింగ్ కంపెనీ. సచ్ ట్రాన్స్ఫర్ ఈజ్ నాట్ ట్రీటెడ్ యాజ్ ఏ ట్రాన్స్ఫర్. కవర్డ్ అండర్ సెక్షన్ 47. నో నీడ్ టు కాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్. అలాగే ఓల్డ్ కంపెనీలో ఉన్న కొంతమంది షేర్ హోల్డర్స్ ఏం చేస్తారు? వాళ్ళ షేర్స్ని న్యూ కంపెనీలోకి మార్చుకుంటారు. దాన్ని ఏమంటాం? ఎక్స్చేంజ్ ఆఫ్ షేర్స్ ఆఫ్ ఏ కంపెనీ షేర్స్ని? డీమర్జెడ్ కంపెనీ ఇంటూ ద రిజల్టింగ్ షేర్. సచ్ ఎక్స్చేంజ్ ఈజ్ ఆల్సో నాట్ ట్రీటెడ్ యాజ్ ఏ ట్రాన్స్ఫర్. సో ఇలా 47లో దాదాపు ఒక 12-13 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయమ్మా. 47 ఇంపార్టెన్స్ అర్థమైందా? వాట్ ఎవర్ ద ట్రాన్సాక్షన్స్ కవర్డ్ అండర్ సెక్షన్ 47 ఈజ్ నాట్ ట్రీటెడ్ యాజ్ ఏ ట్రాన్స్ఫర్. హెన్స్ అది గనక నువ్వు చేస్తే యు ఆర్ నాట్ రిక్వైర్డ్ టు కాలిక్యులేట్ ఎనీ క్యాపిటల్ గెయిన్. అసలు నీ క్యాపిటల్ గెయిన్ రాదు ఆ సెక్షన్లో. అందుకే 47 ఈజ్ ఎ ఫేవరబుల్ సెక్షన్ టు అసెసీకి ఫేవరబుల్ సెక్షన్ అమ్మ 47. 47లో ఉన్నది ఒక ఫాదర్ చనిపోయి ఒక ఫ్యామిలీలో ఫాదర్కి సంబంధించిన అసెట్స్ అన్ని సన్కి డిస్ట్రిబ్యూట్ అవటాన్ని ట్రాన్స్ఫర్ కింద ట్రీట్ చేయొద్దు అని చెప్తున్నాడు. దాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. ఫాదర్ అసెట్స్ ఎవరికి డిస్ట్రిబ్యూట్ అయినాయి? సన్కి. సచ్ ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ ట్రీటెడ్ యాజ్ ఏ ట్రాన్స్ఫర్ బికాజ్ ఇన్హెరిటెన్స్ ఆల్సో కవర్డ్ అండర్ సెక్షన్ 47. సో 47 అనేది ఎవరికి ఫేవరబుల్? అసెసీకి ఫేవర్. 47లో ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్ని ట్రాన్స్ఫర్లా, ఎక్సెప్షన్ టు ట్రాన్స్ఫర్లా? అదే ట్రాన్స్ఫర్ కాదు. కాబట్టి ఇది జరిగితే నో క్యాపిటల్ గెయిన్ విల్ అరైజ్. క్యాపిటల్ గెయిన్లో టాప్ 5 సెక్షన్స్ని పిక్ చేయమని అడిగితే ఖచ్చితంగా 47 సెక్షన్ ఉండాలి అందులో. ఎందుకంటే చాప్టర్ మొత్తం దాని మీద డిపెండ్ అయ్యింది. అంటే ఏదైనా నువ్వు ప్రాబ్లం చేసేటప్పుడు క్యాపిటల్ గెయిన్ మీద ఫస్ట్ ట్రాన్సాక్షన్ ట్రాన్స్ఫరా కాదా చెక్ చేసుకునే ప్రాబ్లం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పర్చేజ్డ్ ఏ క్యాపిటల్ అసెట్ అనే ఒక డేటా ఇచ్చాడు. సబ్సీక్వెంట్లీ ఎక్స్ డైడ్ అండ్ ద అసెట్ వాజ్ ఇన్హెరిటెడ్ టు హిస్ సన్ అని ఇచ్చాడు. వాట్ విల్ బి ద కాన్సిక్వెన్స్ అన్నాడు. ఏం చెప్తారు ఆన్సర్? నో క్యాపిటల్ గెయిన్ విల్ అరైజ్ బికాస్ సచ్ ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ ట్రీటెడ్ యాజ్ ఏ ట్రాన్స్ఫర్. అలాంటివి కూడా అడుగుతూ ఉంటాడు ప్రాబ్లంలో. మీరు పొరపాటున ట్రాన్స్ఫర్ అయింది అంటే క్యాపిటల్ గెయిన్ కట్టేయటం కదా, అసలు అది ట్రాన్స్ఫరా కాదా చెక్ చేసుకోవాలి. అర్థమైందా? ఎక్స్ ఈజ్ ఏ హెచ్యుఎఫ్ సబ్సీక్వెంట్లీ పార్టీషన్డ్ అండ్ ద అసెట్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ టు హిస్ కో పర్సనర్స్ అని చెప్పాడు. ఏమంటారు? నో క్యాపిటల్ గెయిన్ విల్ అరైజ్ బికాస్ సచ్ ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ ట్రీటెడ్ యాజ్ ఏ ట్రాన్స్ఫర్. సో 47 అనేది ఎక్స్క్లూజివ్లీ అసెసీ బెనిఫిషియల్ సెక్షన్ అమ్మ. కాబట్టి అవేమీ ట్రాన్స్ఫర్లు కాదు. అవి జరిగితే నో నీడ్ టు కాలిక్యులేట్
క్యాపిటల్ గెయిన్. సో ఇంకా డైరెక్ట్గా మెయిన్ టాపిక్స్లోకి వెళ్ళిపోతాం. సో క్యాపిటల్ గెయిన్ క్యాపిటల్ అసెట్ని ట్రాన్స్ఫర్ చేస్తే వస్తుంది, అవునా? సో ఇప్పుడు క్యాపిటల్ గెయిన్ ఎవరికి వస్తుందో చెప్పండి. ట్రాన్స్ఫర్ ఆర్కా ట్రాన్స్ఫరీకా? అది క్యాపిటల్ గెయిన్ విల్ అరైజ్ టు ట్రాన్స్ఫర్ ఆర్. క్యాపిటల్ గెయిన్ కట్టాడు, మీరు ప్రాబ్లంలో పార్టీస్ ఇద్దరు నేమ్స్ ఉంటాయి, బట్ హూ విల్ బి ద అసెసీ ఇన్ కేస్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ అని అడిగితే ట్రాన్స్ఫర్ ఆర్. బట్ ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, క్యాపిటల్ గెయిన్ మీద ప్రాబ్లం చెప్పేటప్పుడు కొన్నిసార్లు ట్రాన్స్ఫరీ వైపు నుంచి కూడా ఏమొస్తుందో చెప్పమంటాడు. వాట్ విల్ బి ద కాన్సిక్వెన్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆర్ అండ్ ట్రాన్స్ఫరీ, బోత్ ద పార్టీస్కి అడుగుతాడు. ట్రాన్స్ఫర్ ఆర్కి అయితే కన్ఫర్మ్ అయింది క్యాపిటల్ గెయిన్ అని, మరి ట్రాన్స్ఫరీకి ఏమొస్తుంది? ట్రాన్స్ఫర్ ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ క్యాపిటల్ గెయిన్ వస్తుంది. ఎసెట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ట్రాన్స్ఫర్ ఆర్కి వచ్చే హెడ్ ఏంటి? ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎసెట్, క్యాపిటల్ ఎసెట్ జరిగినప్పుడు ట్రాన్స్ఫర్ ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఒకవేళ అది క్యాపిటల్ ఎసెట్ అయితే క్యాపిటల్ గెయిన్ కాలిక్యులేట్ చేయాలి, ఒకవేళ అది స్టాక్ ఇన్ ట్రేడ్ అయితే పీజీబీపీ కాలిక్యులేట్ చేయాలి. ట్రాన్స్ఫర్ ఆర్కి ట్యాక్సబిలిటీ అడిగినప్పుడు ఫస్ట్ చెక్ చేయాలి వెదర్ ఇట్ ఈస్ క్యాపిటల్ ఎసెట్ ఆర్ నాట్. ప్రాబ్లంలో క్యాపిటల్ గెయిన్ కట్టండి అని చెప్పడు, ట్యాక్స్ కాన్సిక్వెన్సెస్ చెప్పండి అంటాడు. అంటే ఏ హెడ్ అనేది కూడా క్లూ ఇవ్వండి నీకు, మనమే తెలుసుకోవాలి ట్రాన్సాక్షన్ బట్టి. సో క్యాపిటల్ ఎసెట్స్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ట్రాన్స్ఫర్ ఆర్కి వచ్చే ఇన్కమ్ ఏంటి? ఇఫ్ ఇట్ ఈస్ క్యాపిటల్ ఎసెట్ క్యాపిటల్ గెయిన్, ఇఫ్ ఇట్ ఈస్ స్టాక్ ఇన్ ట్రేడ్ పీజీబీపీ వస్తుంది. మరి కొన్ని ప్రాబ్లంలో ట్రాన్స్ఫరీ కూడా అడుగుతాడమ్మా. ట్రాన్స్ఫరీకి ఏమొస్తుంది? బయ్యర్కి ఏమొస్తుందో చెప్పమంటాడు. మరి బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ప్రాబ్లం చెప్పాలి. బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అదే, ఇఫ్ ఇట్ ఈస్ క్యాపిటల్ ఎసెట్, అది క్యాపిటల్ ఎసెట్ అయితే బయ్యర్కి, అప్పుడు అది గిఫ్ట్ అవుతుంది. ఏ హెడ్? ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, గిఫ్ట్ అవుతుంది. బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూ అది క్యాపిటల్ ఎసెట్ అయితే అదర్ సోర్సెస్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి, గిఫ్ట్. ఒకవేళ బయ్యర్కి అది స్టాక్ ఇన్ ట్రేడ్ అయితే నో ఇన్కమ్, నాట్ ట్యాక్సబుల్ అమ్మా. ఇది ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ బిజినెస్ అవుతుంది, ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ బిజినెస్. బిజినెస్లో భాగంగా ఎసెట్ ఎక్వైర్ చేసినట్లు లెక్క, అక్కడ గిఫ్ట్ కాలిక్యులేషన్ చేయకూడదు. రిసిపియంట్కి గిఫ్ట్ అనాలి అంటే కంపల్సరీ అది ఏమై ఉండాలి? వాడికి క్యాపిటల్ ఎసెట్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఒక స్టాక్ బ్రోకర్కి నేను షేర్స్ గిఫ్ట్ కింద ఇచ్చాను, మీరు చెప్పండి. ఒక రియల్ ఎస్టేట్ పర్సన్కి నేను హౌస్ గిఫ్ట్ కింద ఇచ్చాను, ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ పర్సన్కి అది గిఫ్ట్ అవుతుందా? అవును. రీజన్? ఎస్, వాడు రియల్ ఎస్టేట్ పర్సన్, నేను ఇచ్చిన ఎసెట్ హౌస్. రియల్ ఎస్టేట్ పర్సన్కి హౌస్ అంటే ఏంటి? స్టాక్ ఇన్ ట్రేడ్. సో వాడికి అది బిజినెస్లో భాగంగా వచ్చినట్లు లెక్క, దాన్ని గిఫ్ట్ అనకూడదు. అదే నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీకి హౌస్ గిఫ్ట్ ఇస్తే అప్పుడు అది గిఫ్ట్లోకి వస్తుంది, అదర్ సోర్సెస్లో ట్యాక్సబుల్ చేయాలి. సో నేను మళ్ళీ చెప్తాను, అదర్ సోర్సెస్ పాయింట్లో ఇదే. సో కానీ క్యాపిటల్ గెయిన్లో కూడా అడుగుతున్నాడమ్మా, ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కాన్సిక్వెన్సెస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బోత్ ట్రాన్స్ఫర్ ఆర్ అండ్ ట్రాన్స్ఫరీ, ఇద్దరికి అడిగినప్పుడు ఈ చార్ట్ మీకు చాలా ఉపయోగపడుతుంది. అర్థమైందా? జనరల్గా క్యాపిటల్ గెయిన్ ఎవరు కాలిక్యులేట్ చేయాలి? ట్రాన్స్ఫర్ ఆర్ కాలిక్యులేట్ చేయాలి. క్యాపిటల్ గెయిన్ ఏ ఇయర్లో కాలిక్యులేట్ చేయాలి? ఇయర్ ఆఫ్ చార్జబిలిటీ. క్యాపిటల్ గెయిన్ ఎప్పుడు కాలిక్యులేట్ చేయాలి? ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ట్రాన్స్ఫర్ ఎప్పుడు జరిగితే అప్పుడు క్యాపిటల్ గెయిన్ కట్టాలి. అక్రూవల్ బేసిస్ ఫాలో అవ్వాలమ్మా. ఇన్ ద ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ద ట్రాన్స్ఫరర్ ఈజ్ రిక్వైర్డ్ టు కాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్. క్యాపిటల్ గెయిన్ ట్రాన్స్ఫర్ జరిగిన ఇయర్లో కాలిక్యులేట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఎవరు కాలిక్యులేట్ చేయాలి? ట్రాన్స్ఫరర్ కాలిక్యులేట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్ఫరీకి అడిగితే ఏం చెప్పాలి? మేబీ అది గిఫ్ట్ అయినా అయి ఉండాలి, లేదా పీజీబీపీలో ఫార్మింగ్ పార్ట్ అయినా అయి ఉండాలి. అక్కడ అంటే వాడి పాయింట్ ఆఫ్ వ్యూ అది క్యాపిటల్ అసెట్టా కాదా చెక్ చేసుకోవాలి. ట్రాన్స్ఫరర్కి క్యాపిటల్ అసెట్ అయి ఉండి ట్రాన్స్ఫరీకి కూడా క్యాపిటల్ అసెట్ అయి ఉంటే ఇటు సెల్లర్కి అది క్యాపిటల్ అసెట్టే, బయ్యర్కి కూడా అది క్యాపిటల్ అసెట్టే. సెల్లర్కి బయ్యర్కి ఇద్దరికి కూడా అది క్యాపిటల్ అసెట్ అయితే సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ
క్యాపిటల్ గెయిన్. బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూ అదర్ సోర్సెస్ గిఫ్ట్ అమ్మ. సెల్లర్కి క్యాపిటల్ అసెట్, బయ్యర్కి స్టాక్ ఇన్ ట్రేడ్ అయితే. సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ క్యాపిటల్ గెయిన్, బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూ నో నీడ్ టు కాలిక్యులేట్ ఎనీ ఇన్కమ్. ఇట్స్ ఏ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ బిజినెస్. బిజినెస్లో భాగంగా అసెట్ ఎక్వైర్ చేసినట్లు లెక్క. అర్థమైందా? P&L అకౌంట్లో డెబిట్ సైడ్ దాని కాస్ట్ని రాసుకుంటాడు అంతే. ఫ్యూచర్లో దాన్ని సేల్ చేసినప్పుడు PGBPలో ట్యాక్సబుల్ అవుతాడు. అది ఫ్యూచర్ సేల్ చేసినప్పుడు. అది ఓన్లీ పర్చేజ్ ట్రాన్సాక్షన్లో ఇన్వాల్వ్ చేస్తాడు అంతే. అలాగే ఇటు సెల్లర్కి స్టాక్ ఇన్ ట్రేడ్ అయ్యి ఉండి బయ్యర్కి క్యాపిటల్ అసెట్ అయితే, సెల్లర్కి స్టాక్ ఇన్ ట్రేడ్ బయ్యర్కి క్యాపిటల్ అసెట్ అయితే సెల్లర్కి PGBP వస్తుంది, బయ్యర్కి గిఫ్ట్ వస్తుంది, అదర్ సోర్సెస్ వస్తుంది. సో క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు పార్టీస్ చేతిలో ఆ అసెట్ ఏంటి అనేది చెక్ చేసుకుని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? బట్ డైరెక్ట్గా అడగకపోవచ్చు, మనమే అది ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఎనీవే, క్యాపిటల్ గెయిన్ విల్ అరైజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ transferor if the asset transferred must be a capital asset, or if it is stock in trade the transferor is liable to calculate PGBP. అర్థమైందా? నెక్స్ట్ అమ్మ, క్యాపిటల్ అసెట్ క్యాపిటల్ గెయిన్ కాలిక్యులేట్ చేసేటప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ ఏంటి అంటే, ఫస్ట్ డిసైడ్ వెదర్ ద అసెట్ ఈజ్ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్. అసెట్ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ చెక్ చేసి ప్రాబ్లమ్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే లాంగ్ టర్మ్కి సెపరేట్ ఫార్మాట్ ఉంది, షార్ట్ టర్మ్కి సెపరేట్ ఫార్మాట్ ఉంది. మరి ఏ ఫార్మాట్ ఓపెన్ చేయాలో తెలియాలంటే ఖచ్చితంగా అసెట్ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ తెలియాల్సిందే. హౌ టు అసెర్టైన్ వెదర్ ద అసెట్ ఈస్ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ అనేది క్వశ్చన్ అమ్మ. అది దానికి టేబుల్లో ఇచ్చాం చూడండి. పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ బట్టి డిసైడ్ చేయాలి. ఎలా? పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కేటగిరీ 1లో 5 ఈ అసెట్స్ ఉన్నాయి చూసారా, వీటన్నిటికీ 12 months చూడాలంట. అంటే 12 months దాటి నువ్వు హోల్డ్ చేస్తే లాంగ్ టర్మ్, 12 months దాటకపోతే షార్ట్ టర్మ్ కింద ట్రీట్ చేయండి. కేటగిరీ 1లో ఉన్న అసెట్స్కి చూడాల్సింది 12 months చూడాలి. కేటగిరీ 2లో ఉన్న అసెట్స్కి 24, కేటగిరీ 3లో ఉన్న అసెట్స్కి. ఎక్కడ ప్రాబ్లంలో కూడా వాడు డైరెక్ట్గా చెప్పడు ఇది లాంగ్ టర్మ్ ఇది షార్ట్ టర్మ్ అని. మనమే ప్రాబ్లం చెప్పేటప్పుడు అందుకే ఈ టేబుల్ ఖచ్చితంగా క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే ఈ టేబుల్ గుర్తుండాల్సిందే. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్తాను. కేటగిరీ 1లో 5 అసెట్స్ ఉన్నాయమ్మా. లిస్టెడ్ షేర్స్, listed securities, units of UTI, units of equity oriented mutual funds and zero coupon bonds. Total 5 assets ఉన్నాయి. ఏమేంటవి? listed shares, listed securities, units of UTI, units of equity oriented mutual funds, zero coupon bonds. All these assets అమ్మ to decide whether long term or short term based on 12 months period. అంటే వీటిని నువ్వు 12 months దాటి హోల్డ్ చేస్తే లాంగ్ టర్మ్, కానీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 months హోల్డ్ చేస్తే షార్ట్ టర్మ్ కింద ట్రీట్ చేయాలి. అంటే నువ్వు ప్రాబ్లంలో ఇచ్చిన అసెట్ ఈ లిస్ట్లో ఉందనుకోండి, 12 months బేస్ చేసుకుని చెక్ చేయాలి వెదర్ ఇట్ ఈస్ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్. అర్థమైందా? కేటగిరీ 2లో ఓన్లీ 2 అసెట్సే ఉన్నాయి. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, అన్లిస్టెడ్ షేర్స్. అన్లిస్టెడ్ షేర్స్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. దీస్ 2 assets షల్ బి డిసైడెడ్ వెదర్ ఇట్ ఈస్ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ బేస్డ్ ఆన్ 24 months. 24 months దాటి నువ్వు హోల్డ్ చేస్తే లాంగ్ టర్మ్ గాను, దాటకపోతే షార్ట్ టర్మ్ గాను ట్రీట్ చేయండి. 2 అసెట్స్ ఉన్నాయి కేటగిరీ 2లో. ఏమేంటి? ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, అన్లిస్టెడ్ షేర్స్. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, అన్లిస్టెడ్ షేర్స్. దీస్ 2 assets వర్ కవర్డ్ ఇన్ కేటగిరీ 2. అర్థమైందా? ఫర్ ఆల్ అదర్ అసెట్స్ కవర్డ్ ఇన్ కేటగిరీ 3. దీనికి 36 months చూడాలమ్మా. అందుకే ఈ కేటగిరీ 3ని రెసిడ్యూరీ అంటాం. రెసిడ్యూరీ అంటే మిగిలిపోయిన. అంటే కేటగిరీ 1లో ఎన్ని అసెట్స్ ఉన్నాయమ్మా? 5. కేటగిరీ 2లో 5 + 2 టోటల్ 7. 7 తీసేసి మిగతా ఏ క్యాపిటల్ అసెట్ కనబడినా అది కేటగిరీ 3లోనే ఉన్నట్లు లెక్క. నేమ్స్ ఇవ్వాల, అందుకే వర్డ్ ఇచ్చాడు. ఏంటి జనరల్ వర్డ్? ఆల్ అదర్ అసెట్స్ దోస్ నాట్ కవర్డ్ ఇన్ కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2 ఆర్ కవర్డ్ ఇన్ category 3 automatically to decide whether those assets whether it is long term or short term based on 36 months. వాటికి 36 months చూడాలి. సార్ మీరు కేటగిరీ 3లో ఏముండొచ్చు మీరు చెప్పండి. ఇంటాంజిబుల్ అసెట్స్ ఏ కేటగిరీలో ఉండుంటాయి? ఇంటాంజిబుల్ అసెట్స్ కేటగిరీ 3నే, బికాస్ కేటగిరీ 1లో లేవు, కేటగిరీ 2లో లేవు. 1, 2లో కవర్ అవ్వని ప్రతి అసెట్ కాదు సార్. మీరు లిస్ట్ అవుట్ చేస్తే నంబర్ ఆఫ్ అసెట్స్ వచ్చే కేటగిరీ 3నేనమ్మా. చాలా పెద్ద లిస్ట్ వస్తుంది. అందుకే వాడు లిస్ట్ అవుట్ చేయకుండా జస్ట్ ఏం చేశాడు?
ఆల్ అదర్ అసెట్స్ అన్నాడు. అంటే మిగిలిన అసెట్స్ 1 and 2లో కవర్ అవ్వని ప్రతి అసెట్ కూడా ఈ కేటగిరీలోకి తెచ్చామన్నాడు. ఎగ్జాంపుల్ కింద కొన్ని చెప్తున్నాను. ఫస్ట్ వన్ ఇంటాంజిబుల్ అసెట్స్. ఇంటాంజిబుల్ అసెట్స్ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ చెక్ చేయాలంటే 36 months దాటి హోల్డ్ చేసావా లేదా చెక్ చేసుకోవాలి. అర్థమైందా? అలాగే జ్యువెలరీ, ఆర్కియలాజికల్ కలెక్షన్స్, పెయింటింగ్స్, డ్రాయింగ్స్ ఇవన్నీ కూడా కేటగిరీ 3లోకి వస్తాయమ్మా. అవి కూడా లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ చెక్ చేయాలంటే కేటగిరీ 3. అర్థమైందా? ప్లాంట్ అండ్ మెషినరీ కేటగిరీ 3లోకి వస్తుంది. లిస్టెడ్ షేర్స్ ఎక్కడున్నాయమ్మా? కేటగిరీ 1లో. అన్లిస్టెడ్ షేర్స్ అంటే కేటగిరీ 3లో అసలు షేర్స్ లేవని అర్థం. లిస్టెడ్ అక్కడ కవర్ అయినాయి, అన్లిస్టెడ్ 2లో కవర్ అయింది. లిస్టెడ్ అన్లిస్టెడ్ పోతే ఇంక షేర్స్కి సంబంధం లేదు కాబట్టి కేటగిరీ 3లో షేర్స్ లేవు. కానీ సెక్యూరిటీస్లో లిస్టెడ్ సెక్యూరిటీస్ 1, బట్ అన్లిస్టెడ్ సెక్యూరిటీస్ 1, 2లో ఉన్నాయా? 2లో ఓన్లీ ఏం కవర్ చేశాడు? అన్లిస్టెడ్ షేర్స్. అంటే డిబెంచర్స్, యూనిట్స్, బాండ్స్ అవి లేవు అక్కడ. బట్ అవన్నీ ఎక్కడ ఉన్నట్టు? కేటగిరీ 3లో ఉన్నట్టు లెక్క. సో చెక్ చేసుకుంటూ వెళ్తే కేటగిరీ 3నే ఎక్కువ లిస్ట్ వస్తుందమ్మా. ఎనీవే క్యాపిటల్ అసెట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types, long term, short term. How to decide whether it is long term or short term? Based on period of holding. Some of the assets shall be decided whether it is long term or short term based on 12 months period. Some of the assets 24, some of the assets 36. సో ఖచ్చితంగా స్టూడెంట్స్కి తెలిసి ఉండాల్సిన చార్ట్ టర్మ్ ఇది. ప్రాబ్లం చేయాలంటే తెలియాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఏ ప్రాబ్లంలోనూ వాడు ఇది క్యాపిటల్, ఇది లాంగ్ టర్మ్ ఎసెట్, ఇది షార్ట్ టర్మ్ ఎసెట్ అని చెప్పడు. ఓన్లీ డేట్సే ఇస్తాడు వాడు. పర్చేజ్ డేట్ ఇస్తాడు, ఇంకేమిస్తాడు? సేల్ చేసిన డేట్ ఇస్తాడు. ఆ 2 డేట్ల మధ్య పీరియడ్ని ఏమంటాం? హోల్డింగ్ పీరియడ్ అంటాం. ఇప్పుడు ఆ పీరియడ్ క్యాలిక్యులేట్ చేసి అది ఎన్ని మంత్స్ ఉందో చూసి దాన్ని తెచ్చి ఇక్కడ కంపేర్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? నువ్వు ట్రాన్స్ఫర్ 8 months వచ్చిందమ్మా. ఎంత? పర్చేజ్ డేట్కి సేల్ డేట్కి మధ్య పీరియడ్ 18 months వచ్చిందమ్మా. ఎంత? 18 months వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఇది ఆ షేర్స్ ఎసెట్ ఏంటి? షేర్స్. అది లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ చెక్ చేయాలంటే నువ్వేం చూడాలి? అది లిస్టెడ్ అయితే 18 monthsకి ఏమవుతుంది? లాంగ్ టర్మ్ అవుతుంది. అన్లిస్టెడ్ అయితే షార్ట్ టర్మ్ అవుతుంది. ఆన్సర్ మారిపోతుంది చూసారా? అర్థమైందా? షేర్స్ అనగానే ఫస్ట్ ఐడెంటిఫై వెదర్ ఇట్ ఈస్ లిస్టెడ్ ఆర్ అన్లిస్టెడ్. లిస్టెడ్కి 12 months చూడాలి, అన్లిస్టెడ్కి 24 months చూడాలి. మరి ఆ వేరియేషన్ కూడా చూపించాలి కదా. సో కాబట్టి ప్రాబ్లంలో మీరు వర్క్ చేయాల్సిన వర్క్ అమ్మ ఎసెట్ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ మనమే డిసైడ్ చేయాలి. వాడైతే డైరెక్ట్గా ఇవ్వడు. కాబట్టి ఈ టేబుల్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిన టేబుల్. అంటే ఎగ్జాంపుల్లో డైరెక్ట్గా రాదు, ప్రాబ్లంకి అవసరం, హెల్ప్ చేస్తుంది. సో డైరెక్ట్గా మళ్ళీ పాయింట్కి వద్దాం. 45 సిరీస్ అమ్మ. చెప్పండి, క్యాపిటల్ గెయిన్ ఎవరికి వస్తుంది? ట్రాన్స్ఫర్ ఆర్కి వస్తుంది. ఒకవేళ ట్రాన్స్ఫరీకి ఏమొస్తుందో చెప్పమంటే మేబీ అది గిఫ్ట్ అయినా రావచ్చు, లేదా నో ఇన్కమ్ ఇస్ ట్యాక్సబుల్. ఇఫ్ ఇట్ ఈస్ క్యాపిటల్ ఎసెట్ గిఫ్ట్, ఇఫ్ ఇట్ ఈస్ స్టాక్ ఇన్ ట్రేడ్ నాట్ ట్యాక్సబుల్ అమ్మ. ఆ రెండిట్లో ఏదో ఒక ఛాన్స్ ఇస్తాడు. ఏదో ఒకటి ఏది ఇచ్చినా దాన్ని ట్రీట్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీ. నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్ ఎవరికి వస్తుంది? ట్రాన్స్ఫర్ ఆర్కి వస్తుంది. క్యాపిటల్ గెయిన్ ఏ ఇయర్లో క్యాలిక్యులేట్ చేయాలి? ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ జరిగిన ఇయర్లో క్యాపిటల్ గెయిన్ కట్టాలి. నాట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ రిసీప్ట్ ఆఫ్ కన్సిడరేషన్. గుర్తుపెట్టుకుని. అంటే నువ్వు ఫాలో అవ్వాల్సిన మెథడ్ ఏంటి? అక్రూవల్ బేసిస్ ఫాలో అవుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాపిటల్ అసెట్ని 17-18లో ట్రాన్స్ఫర్ చేశాను ఒక పర్సన్కి, కానీ వాడికి పేమెంట్ 18-19లో ఇచ్చాడు. నాకు ట్రాన్స్ఫర్ జరిగింది 17-18లో, నాకు కన్సిడరేషన్ వచ్చింది 18-19. నౌ టెల్ మీ ఇన్ విచ్ ఇయర్ ఐఎమ్ లైబుల్ టు క్యాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్? 17-18. బికాజ్ నేను ఇక్కడ ఫాలో అవ్వాల్సింది అక్రూవల్ బేసిస్, క్యాష్ బేసిస్ కాదు. అదే క్యాష్ బేసిస్ అయ్యుంటే సార్ నీడ్ టు క్యాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ రిసీప్ట్ ఆఫ్ కన్సిడరేషన్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది. కానీ నేను ఇక్కడ ఫాలో అవ్వాల్సింది అక్రూవల్ బేసిస్. దేర్ ఫోర్ యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్, ఇర్రెస్పెక్టివ్ వెదర్ కన్సిడరేషన్ రిసీవ్డ్ ఆర్ నాట్. నువ్వు కన్సిడరేషన్ వచ్చిందా లేదా చూడొద్దు, ట్రాన్స్ఫర్ జరిగితే చాలు క్యాపిటల్ గెయిన్కి వెళ్ళాల్సిందే. అర్థమైందా పాయింట్? సో చూడండి, 45(1)(a) 45 సిరీస్ అమ్మ. ఇవన్నీ స్పెషల్ కేసెస్ అమ్మ. ఏంటవి? స్పెషల్ కేసెస్. క్యాపిటల్ గెయిన్ కట్టేటప్పుడు కొన్ని స్పెషల్ కేసెస్ ఉన్నాయి, అవన్నీ ఈ కేసెస్లో చెప్తున్నాడు. బట్ టైం ఫ్యాక్టర్ ఉంది కాబట్టి నేను సింపుల్గా ఎలా చదవాలో చెప్తాను. ఒక సెక్షన్ సేమ్ అదే ప్రొవిజన్లో మీరు రిమైనింగ్ సెక్షన్ అప్లై చేసుకోండి.
అన్ని స్పెషల్ కేసెస్ అనమ్మా. డ్యామేజ్ డిస్ట్రక్షన్ జరిగినప్పుడు నా దగ్గర క్యాపిటల్ అసెట్ ఉంది, ఎవరికైనా సేల్ చేస్తే క్యాపిటల్ గెయిన్ కట్టాలి, అది నార్మల్ ప్రొవిజన్ అవుతుంది. కానీ ఇప్పుడు నా దగ్గర ఉన్న క్యాపిటల్ అసెట్ ఒక ఫైర్ యాక్సిడెంట్ వల్ల పోయింది, పోయి ఇన్సూరెన్స్ కాంపన్సేషన్ వచ్చింది దాని మీద. ఇప్పుడు కూడా నేను ఏం చేయాలి? క్యాపిటల్ గెయిన్ కట్టాలి. కానీ ఈ సెక్షన్ యూజ్ చేయాలి. ఏ సెక్షన్? 45(1)(a). 45(1)(a)లో కవర్ అవుతున్న స్పెషల్ కేసు ఏంటి? ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ బై వే ఆఫ్ డ్యామేజ్ ఆర్ డిస్ట్రక్షన్ అండ్ రిసీవ్డ్ ఇన్సూరెన్స్ కాంపన్సేషన్. ఎవరైతే క్యాపిటల్ అసెట్ ని డ్యామేజ్ డిస్ట్రక్షన్ లో లాస్ అయ్యి దాని మీద ఇన్సూరెన్స్ తీసుకుంటారో వాళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్సో రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్. బట్ ద ప్రొసీజర్ ఈజ్ సంథింగ్ డిఫరెన్స్. ప్రొసీజర్ కొంచెం డిఫరెంట్ గా ఫాలో అవ్వమంటున్నాడు. ఏంటా డిఫరెన్స్ కంటే ఇక్కడ చెప్పాడు చూడండి. క్యాపిటల్ అసెట్ ని ఎలా క్యాపిటల్ అసెట్ ఏమైనప్పుడు డ్యామేజ్ డిస్ట్రక్షన్ జరిగినప్పుడు క్యాపిటల్ గెయిన్ ఎలా కాలిక్యులేట్ చేయాలో చెప్పే సెక్షన్ ఏంటమ్మా? 45(1)(a). అంటే ఇప్పుడు 45(1)(a)కి హెడ్డింగ్ అడిగితే ఏం చెప్తారు? హౌ టు కాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్ ఇన్ కేస్ ఆఫ్ డ్యామేజ్ ఆర్ డిస్ట్రక్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్. హౌ టు కాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్ అంటే వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ కంప్యూటేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ ఇన్ దట్ కేస్. అది జరిగినప్పుడు ఎలా కాలిక్యులేట్ చేయాలి? 45(1)(a). అది కనుక మీకు క్లారిటీ ఉందనుకోండి, మీరు ఓన్గా చదువుకోవచ్చు సెక్షన్, పెద్ద కాంప్లికేషన్ ఏముండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాపిటల్ అసెట్ ని పర్చేస్ చేశానమ్మా 2010-2011లో. ఎప్పుడు? 2010-11లో పర్చేస్ చేశాను. పర్చేజ్డ్ ఇన్ ద ఇయర్ 2010-2011. ఓకే, ఇది డిస్ట్రక్షన్ జరిగిందమ్మా. డిస్ట్రక్షన్ అంటే ఫైర్ యాక్సిడెంట్ వల్ల అసెట్ మొత్తం కొలాప్స్ అయిపోయింది 2015-2016లో. ఏ ఇయర్లో? అది ఒక యాక్సిడెంట్ జరిగింది, ఫైర్ యాక్సిడెంట్ జరిగి అసెట్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. మొత్తం బిల్డింగ్ అనుకుందాం, బిల్డింగ్ మొత్తం. కానీ దానికి నేను ఆల్రెడీ ఏం చేయించాను? ఇన్సూరెన్స్ చేయించాను. కానీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు నాకు పేమెంట్ 21-22లో ఇచ్చారు. ఇన్సూరెన్స్ కాంపన్సేషన్ రిసీవ్డ్ ఏ ఇయర్లో వచ్చింది? 21-22లో వచ్చింది. అర్థమైంది కదా పాయింట్? సో ఇక్కడ యాక్ట్ ఏం చెప్తుంది? జనరల్లీ క్యాపిటల్ గెయిన్ ఏ ఇయర్లో కాలిక్యులేట్ చేయాలి? ట్రాన్స్ఫర్ జరిగినాయి. ఇక్కడ ట్రాన్స్ఫర్ అంటే డిస్ట్రక్షన్ అమ్మ. డిస్ట్రక్షన్ ఈజ్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ ఏ ట్రాన్స్ఫర్. అంటే ట్రాన్స్ఫర్ ఏ ఇయర్లో జరిగింది అంటే ఎసెట్ ఏ ఇయర్లో అయితే నీ దగ్గర నుంచి పోయిందో ఆ ఇయర్లోనే నీ ఎసెట్ని నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు లెక్క. కానీ జనరల్ రూల్ నువ్వు ఫాలో అయ్యావనుకోండి, సేమ్ ఇయర్లోనే నువ్వేం చేయాలి? క్యాపిటల్ గెయిన్ కాలిక్యులేట్ చేయాలి. బట్ 45(1)(a) సెక్షన్ ఏం చెప్తుందంటే ఆ ఇయర్లో వద్దు, జస్ట్ వెయిట్ చేయి అంటిల్ ద రిసిప్ట్ ఆఫ్ కాంపన్సేషన్. ఒక విధంగా నాకు బెనిఫిషియల్ ప్రొవిజన్ అమ్మ ఇది. నేను క్యాపిటల్ గెయిన్ ఎప్పుడు అడుగుతుందంటే ఏ ఇయర్లో అయితే ఇన్సూరెన్స్ కాంపన్సేషన్ వస్తుందో ఆ ఇయర్లో క్యాపిటల్ గెయిన్ కట్టాలంట. ఇప్పుడు మీరు చెప్పండి, వాట్ ఈస్ ద జనరల్ రూల్ ఫర్ కంప్యూటేషన్? వాట్ ఈస్ ద ఇయర్ ఆఫ్ చార్జబిలిటీ ఫర్ క్యాపిటల్ గెయిన్? జనరల్లీ ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్, బట్ దేర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్. ఆ జనరల్ రూల్కి కొన్ని ఎక్సెప్షన్స్ అమ్మ. అందులో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎక్సెప్షన్. ఇన్ దిస్ కేస్ యూ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు కాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు వద్దని చెప్తుంది సెక్షన్. జస్ట్ వెయిట్ అంటిల్ ద రిసిప్ట్ ఆఫ్ కాంపన్సేషన్. నీ చేతికి ఎప్పుడు కాంపన్సేషన్ కలెక్ట్ అయ్యిందో ఆ ఇయర్లో క్యాపిటల్ గెయిన్ కట్టమంటుంది. మరి ఒక విధంగా ఈ వెయిటింగ్ పీరియడ్ అని ఎవరికి బెనిఫిట్? అసెసీకే ఫేవరబుల్. లేదు నువ్వు ఇక్కడే జనరల్ రూలే ఫాలో అవ్వాలి అన్నాడు అనుకోండి యాక్ట్, అప్పుడు ఎప్పుడు కట్టాల్సి వచ్చేది? 15-16లోనే క్యాపిటల్ గెయిన్ కట్టాల్సి వచ్చేది. అసలే ఎసెట్ పోయింది ఆ రోజుల్లో, అదే ఇయర్లో ట్యాక్స్ అడుగుతుంటే ఎలా? ఎక్స్ట్రా బడ్డెని పడినట్టే కదా. అందుకే డిపార్ట్మెంట్ ఒక రిలాక్సేషన్ ఇచ్చింది. జస్ట్ వెయిట్ అంటిల్ ద రిసీప్ట్ ఆఫ్ కాంపన్సేషన్ దెన్ కాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్ ఓన్లీ అని చెప్తున్నాడు. అందుకే ఈ సెక్షన్ ఎవరికి ఫేవరబుల్ అన్నాం? అసెసీకి ఫేవరబుల్. సో వాట్ ఈస్ ద ఇయర్ ఆఫ్ చార్జబిలిటీ ఇన్ దిస్ సెక్షన్? ఇయర్ ఆఫ్ రిసీప్ట్ ఆఫ్ కాంపన్సేషన్, ఇన్సూరెన్స్ కాంపన్సేషన్. బట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎసెట్ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ చెక్ చేయాలి కదా. నేను లాస్ అయిన ఎసెట్ ఉంది కదా, అది లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ చెక్ చేయాలంటే ఏం చూడాలి? పీరియడ్. ఆ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ మాత్రం ఇక్కడ వరకునే చూడాలంట, ట్రాన్స్ఫర్ వరకునే చెక్ చేయాలంట. పీరియడ్ ఆఫ్ హోల్డింగ్. ఒకవేళ అది లాంగ్ టర్మ్ ఎసెట్ అయితే కాస్ట్ని ఏం చేయాలి? లాంగ్ టర్మ్కి ఇండెక్స్డ్ కాస్ట్ తీసుకుంటామా, కాస్టా? ఇక్కడ ఇండెక్సేషన్ ఈ రెండు కూడా ఎక్కడ వరకు చెక్ చేయాలి? ట్రాన్స్ఫర్ వరకునే తీసుకోవాలంట. ట్రాన్స్ఫర్ తర్వాత ఉన్న పీరియడ్ని కన్సిడర్ చేయకూడదు.
పీరియడ్ ఆఫ్ హోల్డింగ్కి తీసుకోకూడదు, ఇండెక్సేషన్ కూడా. అంటే ఇప్పుడు ఇండెక్సేషన్ చేసేటప్పుడు 15-16 ఇయర్ ఇండెక్స్డ్ నెంబర్ డివైడెడ్ బై 10-11 ఇండెక్స్డ్ నెంబర్ యూస్ చేయాలి. మీరు 21-22 నెంబర్ యూస్ చేయకూడదు. ఇండెక్సేషన్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ అప్ టు ద ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వరకునే చేయమంటున్నాడు. ట్రాన్స్ఫర్ అంటే డిస్ట్రక్షన్ వరకునే ఇండెక్సేషన్ వస్తుంది. పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కూడా అంతవరకే కౌంట్ చేయాలి. బట్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఎప్పుడు చేయాలి? ఇయర్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్. కాంపన్సేషన్ వచ్చే వరకు వెయిట్ చేసి ట్యాక్స్ కట్టు. కానీ నీకు రావాల్సిన కొన్ని బెనిఫిట్స్ మాత్రం ఎక్కడ స్టాప్ చేయాలి? ట్రాన్స్ఫర్తో ఆపే. ఏంటవి? పీరియడ్ ఆఫ్ హోల్డింగ్, ఇండెక్సేషన్. అసెట్ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ చెక్ చేయాలంటే పీరియడ్ ఆఫ్ హోల్డింగ్, ఇది ఇండెక్సేషన్. ఈ రెండు మాత్రం ట్రాన్స్ఫర్ వరకునే తీసుకోండి అని చెప్తున్నాడు. 45 సబ్సెక్షన్ 1 ఉన్న మెయిన్ పాయింట్స్ ఇవ్వం. మరి క్యాపిటల్ గెయిన్ కట్టాలంటే ఫార్మాట్లో క్యాపిటల్ గెయిన్కి ఫార్మాట్ ఏంటి? కన్సిడరేషన్ మైనస్ కాస్ట్. ఇదే కదా. ఇందులో కన్సిడరేషన్ ఏంటి ఈ సెక్షన్లో? ఎస్, కన్సిడరేషన్ ఇక్కడ ఏంటంటే ఇన్సూరెన్స్ కాంపన్సేషన్ తీసుకోవాలి. ఎందుకంటే సేల్ చేస్తే సేల్ కన్సిడరేషన్ వస్తుంది. బట్ ఇక్కడ సేలా జరిగింది? జరగలేదు కదా. కాబట్టి దాని ప్లేస్లో ఏం తీసుకోవాలి? వాట్ ఎవర్ ద అమౌంట్ పెయిడ్ బై ఇన్సూరెన్స్ కంపెనీ, సచ్ అమౌంట్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఇట్ ఈస్ ఫర్ కన్సిడరేషన్ అంటమ్మా. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు నీకు ఏది ఇస్తే అదే కన్సిడరేషన్ అవుతుంది. ఇక్కడ ఎంత ఇస్తే అంతే కన్సిడరేషన్. ప్రాబ్లంలో ఇస్తాడు ఇన్సూరెన్స్ కంపెనీ ఇంత పే చేసిందని, దాన్నే నువ్వేమనుకోవాలి? కన్సిడరేషన్ అనుకోవాలి. కన్సిడరేషన్లోంచి ఏం తీసేయాలి? కాస్ట్ ఆల్రెడీ నీ దగ్గర ఉంది. ఎందుకంటే ఈ అసెట్ని గతంలో నువ్వు పర్చేస్ చేసున్నావు కదా, దాని కాస్ట్ ఉంటుంది కదా. కాస్ట్ నీ దగ్గర ఉంటుంది, ఆ కాస్ట్ని రెడ్యూస్ చేసుకోవటమే. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, వెన్ సెక్షన్ 45 1A గెట్స్ అట్రాక్టెడ్, డ్యామేజ్ ఆర్ డిస్ట్రక్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ అండ్ రిసీవ్డ్ ఇన్సూరెన్స్ కాంపన్సేషన్. గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద కన్సిడరేషన్ ఇన్ దిస్ కేస్? ఇన్సూరెన్స్ కాంపన్సేషన్. వాట్ ఈస్ ద ఇయర్ ఆఫ్ చార్జబిలిటీ? ఇయర్ ఆఫ్ రిసీప్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ కాంపన్సేషన్. అర్థమైందా? పీరియడ్ ఆఫ్ హోల్డింగ్, ఇండెక్సేషన్ అవైలబుల్ అప్ టు ద డేట్, అప్ టు ద ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఆ రెండు ట్రాన్స్ఫర్ వరకునే తీసుకోవాలి. ఇదే ఆ టేబుల్లో ఇచ్చాం. ఒక్క సెక్షన్ మీకు క్లారిటీ ఉంటే అన్ని సెక్షన్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చెప్పండి, వాట్ ఈస్ ద ఈవెంట్? డ్యామేజ్ ఆర్ డిస్ట్రక్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ అండ్ రిసీవ్డ్ ఇన్సూరెన్స్ కాంపన్సేషన్. వాట్ ఈస్ ద ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఇన్ దిస్ కేస్? ఇయర్ ఆఫ్ డ్యామేజ్ ఆర్ డిస్ట్రక్షన్. ఇయర్ ఆఫ్ చార్జబిలిటీ, ఇయర్ ఆఫ్ రిసీప్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ కాంపన్సేషన్. వాట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అండ్ ఇండెక్సేషన్? అప్ టు ద డేట్ ఆఫ్ డిస్ట్రక్షన్. డిస్ట్రక్షన్ అంటే ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్ వరకునే పీరియడ్ తీసుకోవాలి, ట్రాన్స్ఫర్ వరకునే ఇండెక్సేషన్ చేయాలి. అలాగే కన్సిడరేషన్ ఏం తీసుకోవాలి? ఇన్సూరెన్స్ కాంపన్సేషన్. అదర్ పాయింట్స్ పక్కన పెట్టండి. ఇది టేబుల్. ఇలాగే అన్ని సెక్షన్స్ ఈ టేబుల్లో రీప్లేస్ చేసాం. ఒక్క సెక్షన్ క్లారిటీ వస్తే ఇదే వేలో మిగతా సెక్షన్ చదువుకుంటూ వెళ్ళాలి. అర్థమైందా? 45 1A. సరే, ఇంకొక సెక్షనే చెప్తాను దీంట్లో. 45 తర్వాత 50 సిరీస్లో ఒక 2 సెక్షన్స్. 45 సబ్సెక్షన్ 2 ఏంటది? 45 సబ్సెక్షన్ 2 కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్. కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్. ఇది కూడా సిమిలర్ ప్రజెంటేషన్ అమ్మా. సో నేను క్యాపిటల్ అసెట్ని పర్చేస్ చేశాను, పర్చేజ్డ్ ఆన్ in 2010-2011 amma. Subsequently this capital asset was converted into stock in trade in 2015-2017 15-16. At the time of conversion the fair market value is purchase value 25 lakhs amma, paid market value is 35 lakhs. What is the purchase value? 25 lakhs in 2010-2011. Subsequently in 15-16 the capital asset was converted into stock in trade. At the time of conversion the fair market value of capital asset 35. Subsequently the stock in trade was sold. Sale of stock in trade. Sale of stock in trade in 2021-22 for rupees 50 lakhs. ఇవి ట్రాన్సాక్షన్స్ అమ్మా. అర్థమైందా? సో ఇప్పుడు క్యాపిటల్ అసెట్ని స్టాక్ ఇన్ ట్రేడ్ కింద మార్చింది ఎప్పుడు? 15-16లో. కానీ స్టాక్ ఇన్ ట్రేడ్ని సేల్ చేసింది ఎప్పుడు? 21-22. జనరల్లీ కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్ ఈజ్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ ఏ ట్రాన్స్ఫర్. కన్వర్షన్ ఆల్సో ట్రాన్స్ఫర్ అమ్మా.
కన్వర్షన్ చేయటం అనేది కూడా ఏంటి? ట్రాన్స్ఫర్. జనరల్లీ క్యాపిటల్ గెయిన్ షాల్ బి క్యాలిక్యులేట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్, బట్ దిస్ సెక్షన్ ఈజ్ ఆల్సో అన్ ఎక్సెప్షన్ టు జనరల్ రూల్ అమ్మ. ఇక్కడ కూడా నువ్వు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వద్దు. వెన్ ఎవర్ ద స్టాక్ ఇన్ ట్రేడ్ వాస్ సోల్డ్, ఎప్పుడైతే నువ్వు సేల్ చేసావో ఆ ఇయర్లో క్యాపిటల్ గెయిన్ కట్టమంటున్నాడు. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. చెప్పండి, వాట్ ఈస్ ద ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్? ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? ఇయర్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్. బట్ ఇయర్ ఆఫ్ చార్జబిలిటీ, ఇయర్ ఆఫ్ సేల్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్. స్టాక్ ఇన్ ట్రేడ్ ఎప్పుడైతే సేల్ చేస్తావో అప్పుడే క్యాపిటల్ గెయిన్ కట్టమంటున్నాడు. అర్థమైందా? కానీ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఇండెక్సేషన్స్ మాత్రం ట్రాన్స్ఫర్ వరకునే తీసుకోవాలంట. సేమ్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అండ్ ఇండెక్సేషన్ షల్ బి అవైలబుల్ ఓన్లీ అప్ టు ద ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ప్రీవియస్ సెక్షన్లో కూడా అదే కదా జరిగింది, ఇక్కడ కూడా అదే చేయమంటున్నాడు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, కన్సిడరేషన్ కావాలంటే ఇది తీసుకోవాలంటే కన్వర్షన్ జరిగిన రోజునున్న ఫెయిర్ మార్కెట్ వాల్యూ షల్ బి ట్రీటెడ్ యాజ్ కన్సిడరేషన్. అర్థమైంది? అక్కడేమన్నా ఇన్సూరెన్స్ కాంపన్సేషన్ అన్నాం, ఇక్కడేమన్నా ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ కన్వర్షన్ టు బి కన్సిడర్డ్ యాజ్ కన్సిడరేషన్ ఫర్ కాలిక్యులేటింగ్ క్యాపిటల్ గెయిన్. ఇంపార్టెంట్ పాయింట్. అర్థమైందా? అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కన్వర్షన్ చేసినందుకు ఏం కడుతున్నావు? ఈ క్యాపిటల్ గెయిన్ కడుతుంది దేనికోసం? క్యాపిటల్ అసెట్ ని స్టాక్ ఇన్ ట్రేడ్ కింద కన్వర్ట్ చేసినందుకు క్యాపిటల్ గెయిన్ కడుతున్నావు. ఇది ఈ క్యాపిటల్ గెయిన్ రావడానికి రీజన్ ఏంటి? కన్వర్షన్. మరి సేల్ చేస్తున్నందుకు, ఎస్, ఇన్ దిస్ సెక్షన్ యు ఆర్ రిక్వైర్డ్ టు కాలిక్యులేట్ నాట్ ఓన్లీ ద క్యాపిటల్ గెయిన్ బట్ ఆల్సో ద పీజీబీపీ. పీజీబీపీ హెడ్ కూడా వస్తుంది ఈ సెక్షన్లో. కన్వర్షన్ చేసినందుకు క్యాపిటల్ గెయిన్, సేల్ చేసినందుకు పీజీబీపీ, రెండు హెడ్స్ వచ్చే సెక్షన్ అమ్మ. అందుకే 1A కంటే ఇంపార్టెంట్ సెక్షన్ ఇది. అర్థమైందా? ఇన్ దిస్ కేస్ దేర్ ఆర్ 2 heads ఆఫ్ ఇన్కమ్స్ ఇన్వాల్వ్డ్. వన్ ఈస్ క్యాపిటల్ గెయిన్ ఫర్ కన్వర్షన్, పీజీబీపీ ఫర్ సేల్. పేరు మార్చినందుకు క్యాపిటల్ గెయిన్ కడుతున్నాం, నౌ సేల్ చేస్తున్నందుకు పీజీబీపీ కడుతున్నాం. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్. అర్థమైందా? రిమైనింగ్ ప్రాబ్లం చేసినప్పుడు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్యాపిటల్ గెయిన్కి కన్సిడరేషన్ ఏమనుకున్నాం? ఫెయిర్ మార్కెట్ వాల్యూ. క్యాపిటల్ గెయిన్ కట్టేటప్పుడు ఏమనాలి? ఏమనుకుంటాం? ఇదే ఫెయిర్ మార్కెట్ వాల్యూ క్యాపిటల్ గెయిన్కి ఏమంటాం? కన్సిడరేషన్ కింద. అదే ఫెయిర్ మార్కెట్ వాల్యూని పీజీబీపీకి కాస్ట్ కింద చూపించాలి. అంటే ఈ సెక్షన్లో ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ కన్వర్షన్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అమ్మ. క్యాపిటల్ గెయిన్కి అది ఏమవుతుంది? కన్సిడరేషన్ అవుతుంది. పీజీబీపీకి అది కాస్ట్ అవుతుంది. సో ఈ సెక్షన్లో ప్రాబ్లం చేయాలంటే ఈ వాల్యూ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లంలో ఇస్తాడు, దాన్ని మనం ఎలా తీసుకోవాలనేది మనకు ప్రొవిజన్ తెలియాలి. అర్థమైందా? అంటే ఇప్పుడు చెప్పండి, సింపుల్గా చెప్పాలంటే ఈ అసెట్ని ఎంత కొన్నాడు? 25 lakhs కాస్ట్ అమ్మ. కన్వర్షన్ జరిగిన రోజునున్న మార్కెట్ రేట్ 35 lakhs. ఇప్పుడు సేల్ చేస్తుంది 50 lakhs. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ క్యాపిటల్ గెయిన్, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అది వాడి ఇంటెన్షన్. ఇది దీన్నే అక్కడ కట్ చేసేయమన్నాడు. అంటే ఇప్పుడు ఈ 35 lakhs ఏమైందో చెప్పండి? క్యాపిటల్ గెయిన్కి కన్సిడరేషన్ అయింది. ఎందుకంటే ఇక్కడ 35 lakhs మైనస్ 25 ఇలాగ అన్న. అంటే ఇది కన్సిడరేషన్, ఇది కాస్ట్ అనే కదా అర్థం. ఇప్పుడు పీజీబీపీకి వచ్చేటప్పటికి 50 మైనస్ 35 lakhs, ఇది కన్సిడరేషన్, ఇది కాస్ట్ అవుతుంది. అర్థమైందా? క్యాపిటల్ గెయిన్లో కన్సిడరేషన్ కింద తీసుకున్న దాన్ని పీజీబీపీలో కాస్ట్ కింద తీసుకుంటాం. అదే ఇందులో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మ. కాకపోతే క్యాపిటల్ గెయిన్ కట్టేటప్పుడు 25 యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవాలా వద్దనేది క్వశ్చన్ అమ్మ. ఒకవేళ కన్వర్షన్ చేసిన క్యాపిటల్ అసెట్ లాంగ్ టర్మ్ అయితే అప్పుడు ఈ 25 ఏం చేయాలి? ఇండెక్సేషన్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఆ ఇండెక్సేషన్ అనే కాన్సెప్ట్ ఎక్కడ ఉండదు? పీజీబీపీలో యాజ్ ఇట్ ఈస్గా తీసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అర్థమైంది కదా పాయింట్? చాలా లెంగ్తీ చాప్టర్ అమ్మ, చాలా నంబర్ ఆఫ్ ప్రొవిజన్స్ ఉన్నాయి క్యాపిటల్ గెయిన్లో. బట్ అవన్నీ అంత చెప్పడం కుదరదు కాబట్టి టేబుల్ ఎలా చదవాలో అర్థమైందా? క్లారిటీ వచ్చింది కదా? ఇప్పుడు చెప్పండి 45(2). వాట్ ఈస్ ద ఈవెంట్ ఫర్ అట్రాక్టింగ్ దిస్ సెక్షన్? కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్. వాట్ ఈస్ ద ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్? ఇయర్ ఆఫ్ కన్వర్షన్. ఇయర్ ఆఫ్ చార్జబిలిటీ? ఇయర్ ఆఫ్ సేల్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్. పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అప్ టు ద డేట్ ఆఫ్ కన్వర్షన్. కన్సిడరేషన్ paid market value as on the date of conversion. Indexation available up to the year of conversion. So other points దేని గురించి చెప్పుంటాడు? అది పీజీబీపీ గురించి ఎక్కడ చెప్పలేదు కదా.
అదర్ పాయింట్స్ అది కింద నోట్ పాయింట్లో ఇచ్చాం, ఇక్కడ ఉన్నాయి ఇవి అవేనా. పీజీబీపీ కూడా కాలిక్యులేట్ చేయాలి. పైన చెప్పిన ఫెయిర్ మార్కెట్ వాల్యూని పీజీబీపీకి ఎలా తీసుకోవాలి, కాస్ట్ కింద తీసుకోవాలి. సో ఇవన్నీ ప్రొవిజన్స్ కింద ఫోకస్ పాయింట్లో ఇవ్వటం జరిగింది. 45 సిరీస్ అర్థమైంది కదా. అన్ని స్పెషల్ కేసెస్ అమ్మా. డ్యామేజ్ డిస్ట్రక్షన్ జరిగినప్పుడు క్యాపిటల్ గెయిన్ ఎలా కట్టాలో చెప్పేది 45(1) అయితే. కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ అంటే 45 సబ్సెక్షన్ 2 అమ్మా. అలాగే ఇంకొక కేసు ఉంది, గవర్నమెంట్ నీ దగ్గర ఉన్న క్యాపిటల్ అసెట్ని కంపల్సరీ ఎక్వైర్ చేస్తే హౌ టు కాలిక్యులేట్ ద క్యాపిటల్ గెయిన్ 45 సబ్సెక్షన్ 5. వీటి నాలెడ్జ్తో చదివితే అది కూడా మీకు అర్థమవుతుంది. హౌ టు కాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్ ఇన్ కేస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్ డీల్స్ విత్ సెక్షన్ నెంబర్ 45 సబ్సెక్షన్ 5. డెవలప్మెంట్ యాక్టివిటీస్లో భాగంగా రోడ్స్ ఎక్స్టెన్షన్ చేసినప్పుడు, బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కొంతమంది ప్రైవేట్ పార్టీస్ నుంచి అసెట్స్ని ఎక్వైర్ చేస్తారు. దాన్నే కంపల్సరీ ఎక్విజిషన్ అంటాం. బట్ ద పర్సన్ హూ హ్యాండెడ్ ఓవర్ ద అసెట్ టు ద గవర్నమెంట్ ఆర్ రిక్వైర్డ్ టు కాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్ యాజ్ పర్ సెక్షన్ 45 సబ్సెక్షన్ 5 అమ్మ. ఎవరైతే గవర్నమెంట్కి అసెట్ ఇస్తారో వాళ్ళందరూ 45(5)ని యూజ్ చేయాలి. కానీ ఇఫ్ ఇట్ ఈస్, ఒకవేళ వాళ్ళు ఇచ్చిన అసెట్ ఏమై ఉంటాయి, క్యాపిటల్ అసెట్ అయి ఉంటాయి. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ నాన్ క్యాపిటల్ అసెట్ నో క్యాపిటల్ గెయిన్ విల్ అరైజ్. అసలు క్యాపిటల్ గెయిన్ రాదు కదా నాన్ క్యాపిటల్ అసెట్. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన అసెట్ ఏమై ఉంటాయి, క్యాపిటల్ అసెట్ అయి ఉంటే కంపల్సరీ దే నీడ్ టు కాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్ యాజ్ పర్ సెక్షన్ 45 సబ్సెక్షన్ 5. కంపల్సరీ ఎక్విజిషన్ అనే సెక్షన్ అప్లై చేయాల్సి ఉంటుంది. అర్థమైందా. సో నెక్స్ట్ అమ్మ 50 సిరీస్ సెక్షన్ 50. సెక్షన్ 50లో 2 సెక్షన్స్ అమ్మ. 50(b) స్లమ్ సేల్ అని ఉంది కదా. సో సెక్షన్ 50 క్యాపిటల్ గెయిన్ ఆన్ డిప్రీసియబుల్ అసెట్స్ అమ్మ. క్యాపిటల్ గెయిన్ ఆన్ డిప్రీసియబుల్ క్యాపిటల్ అసెట్. దీంట్లో కూడా 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అమ్మ. డిప్రీసియబుల్ అసెట్స్, డిప్రీసియబుల్ క్యాపిటల్ అసెట్. అసలు ఒక అసెట్ని డిప్రీసియబుల్ అసెట్ అని ఎలా తెలుసుకోవాలి. ఇప్పుడు మేము ఉంటున్న రెసిడెన్షియల్ హౌస్ ఉంది, మా ఫ్యామిలీ ఉంటున్న హౌస్ని కొన్ని ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చి సేల్కి పెట్టాను అనుకోండి. ఇప్పుడు ఈజ్ ఇట్ డిప్రీసియబుల్ ఆర్ నాన్ డిప్రీసియబుల్. మా ఫ్యామిలీ స్టే చేస్తున్న రెసిడెన్షియల్ హౌస్ కొన్ని ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల సేల్కి పెట్టాను. అది డిప్రీసియబుల్లా నాన్ డిప్రీసియబుల్. సో నాన్ డిప్రీసియబుల్. అప్పుడు మీరు 50 అప్లై చేయకూడదు. సో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎవరైతే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ ఆ అసెట్స్ మీద ఎవ్రీ ఇయర్ బుక్స్లో డిప్రీసియేషన్ క్లెయిమ్ చేస్తారో ఆ అసెట్స్ని డిప్రీసియబుల్ అసెట్స్ అంటాం. సాధారణంగా ఎవరు మెయింటైన్ చేస్తారు బుక్స్? ఎస్, బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ చేసే వాళ్ళు మెయింటైన్ చేస్తారు. వాళ్ళు బిజినెస్లో వాడే ప్రతి అసెట్ మీద డిప్రీసియేషన్ బుక్స్లో రాస్తూ ఉంటారు. అప్పుడు బిజినెస్లో వాడే అసెట్స్ ఏమవుతాయి? డిప్రీసియబుల్ అసెట్స్ అవుతాయి. సో డిప్రీసియబుల్ అసెట్ అనగానే బిజినెస్ ఆర్ ప్రొఫెషన్లో యూజ్ చేసే అసెట్స్ అంతే, గుర్తుపెట్టుకోండి. అదర్ దాన్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అయితే మాత్రం అది నాన్ డిప్రీసియబుల్ అసెట్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు నేను డిప్రీసియబుల్ అసెట్ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు మాస్టర్ మైండ్స్ కాలేజ్ ఈ క్యాంపస్ని వేరే క్యాంపస్కి షిఫ్ట్ చేద్దామని క్యాంపస్ని సేల్కి పెట్టింది అనుకోండి. దే నీడ్ టు ఫాలో సెక్షన్ 50 బికాజ్ ఇట్స్ ఏ డిప్రీసియబుల్ క్యాపిటల్ అసెట్. బికాస్ దీన్ని ప్రజెంట్ దేనికి వాడుతున్నాడు? బిజినెస్కి వాడుతున్నాడు. కంపల్సరీ ఇది డిప్రీసియబుల్ అసెట్ అవుతుంది. దీన్ని సేల్ చేస్తే 50 అప్లై చేయాలి ఖచ్చితంగా. ఏం సార్ 50లో నార్మల్గా నాన్ డిప్రీసియబుల్ అసెట్ అయితే 48 ఫాలో అవుతాం, డిప్రీసియబుల్ అసెట్ అయితే 15 ఫాలో అవుతాం. రెండింటికి డిఫరెన్స్ చెప్తాను ఏంటనేది. ముందు డిప్రీసియబుల్ అసెట్లో వచ్చే రిజల్ట్ ఏంటో చెప్తాను. డిప్రీసియబుల్ అసెట్ గుర్తుపెట్టుకోండి. అసెట్స్ బిజినెస్లో వాడే అసెట్స్ని ఏమంటాం? డిప్రీసియబుల్ అసెట్స్ అంటాం. డిప్రీసియబుల్ అసెట్స్కి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ WDVని తీసుకోవాలి. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏం తీసుకోవాలి? ఓపెనింగ్ WDV తీసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. ఓపెనింగ్ WDV తీసుకోవాలి. ఓపెనింగ్ WDV ఆఫ్ సచ్ అసెట్ టు బి కన్సిడర్డ్ యాజ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. గుర్తుపెట్టుకోండి. మీరు చెప్పండి, నాన్ డిప్రీసియబుల్ అసెట్ అయితే ఏం తీసుకోవాలి?
నాన్ డిప్రీసియబుల్ అసెట్కి కాస్ట్ ఏం తీసుకోవాలి, యాక్చువల్ కాస్ట్ని తీసుకుంటాం. ఇఫ్ ఇట్ ఈజ్ షార్ట్ టర్మ్, ఒకవేళ అది లాంగ్ టర్మ్ అయితే ఇండెక్స్డ్ కాస్ట్ తీసుకుంటాం. రెండిటికి లాంగ్ టర్మ్ అయితే ఇండెక్సేషన్ చేస్తాం, షార్ట్ టర్మ్ అయితే కాస్ట్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటాం. బట్ డబ్ల్యూడివి అయితే ఉండదు, బికాజ్ అది బిజినెస్లో వాడలేదు కాబట్టి. సో ఇప్పుడు చూడండి డిప్రీసియబుల్ అసెట్, ఇక్కడ చూడండి కంపారిజన్ ఇచ్చాం. ఈ కంపారిజన్ తెలుసుకుంటే చాలమ్మా. క్యాపిటల్ గెయిన్ ఆన్ నాన్ డిప్రీసియబుల్ అసెట్ సెక్షన్ నెంబర్ 48, ఆన్ డిప్రీసియబుల్ అసెట్స్ సెక్షన్ 50 అమ్మ. రెండింటికి డిఫరెన్స్ అర్థమైంది కదా. ఇప్పుడు నాన్ డిప్రీసియబుల్ అసెట్కి కాస్ట్ ఏం తీసుకోవాలి, ఇఫ్ ఇట్ ఈజ్ షార్ట్ టర్మ్ అసెట్ అయితే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, లాంగ్ టర్మ్ అసెట్ అయితే ఇండెక్స్డ్ కాస్ట్, అంటే కాస్ట్ని ఇండెక్సేషన్ చేస్తాం. ఓకే, ఒకవేళ అది డిప్రీసియబుల్ అసెట్ అయితే ఇక్కడ చూడండి, డిప్రీసియబుల్ అసెట్ అయితే ఏం తీసుకుంటాం, ఓపెనింగ్ డబ్ల్యూడివి. దాని కింద ఉన్న సెంటెన్స్ పక్కన పెట్టండి, అది ప్రజెంట్ అవసరంలా. డిప్రీసియబుల్ అసెట్ అయితే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఈస్ ఓపెనింగ్ డబ్ల్యూడివి. చాలా ఇంపార్టెంట్. ఓపెనింగ్ డబ్ల్యూడివి అంటే ఏ ఇయర్ ఓపెనింగ్, ఇన్ ద ఇయర్ ఇన్ విచ్ సచ్ అసెట్ వాస్ ట్రాన్స్ఫర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ 21-22లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనుకోండి, 21-22 ఓపెనింగ్ డే ఏంటి, 1/4/2020. 1/4/2021 బుక్స్లో ఆ ఎసెట్ వాల్యూ ఎంతైతే ఉందో దాన్నే కాస్ట్ కింద రికార్డ్ చేయమంటున్నాడు. నువ్వు ఎప్పుడు కొన్నావో నాకు అనవసరం, ఎంత పీరియడ్ ఉందనేది నాకు అనవసరం. పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ చూడడం, యాక్చువల్ కాస్ట్ కూడా చూడడం. ప్రజెంట్ నీ బుక్స్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో దాన్నే తెచ్చి కాస్ట్ కింద రికార్డ్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మ. నెక్స్ట్ రిజల్టెంట్ ఇన్కమ్ ఏమొస్తుంది నాన్ డిప్రీసియబుల్ అసెట్కి, రిజల్ట్. ఎసెట్ షార్ట్ టర్మ్ అయితే షార్ట్ టర్మ్ రిజల్ట్ వస్తుంది, లాంగ్ టర్మ్ ఎసెట్ అయితే లాంగ్ టర్మ్ రిజల్ట్ వస్తుంది. కానీ డిప్రీసియబుల్ ఎసెట్కి ఆల్వేస్ ద రిజల్టెంట్ ఇన్కమ్ ఈస్ షార్ట్ టర్మ్. అసలు ద క్వశ్చన్ ఆఫ్ లాంగ్ టర్మ్ డస్ నాట్ అరైజ్ అమ్మ. ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ పక్కన పెట్టేసి ఓన్లీ ఈ పార్ట్ని రెగ్యులర్గా మీరు టచ్లో ఉండండి. ఇస్ ప్యూర్లీ ఫర్ దేనికి, డిప్రీసియబుల్ అసెట్. డిప్రీసియబుల్ అసెట్కి కాస్ట్ ఏం తీసుకోవాలి, ఓపెనింగ్ డబ్ల్యూడివి ఫర్ ద ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ సచ్ అసెట్ వాస్ ట్రాన్స్ఫర్డ్. అదే రిజల్టెంట్ ఇన్కమ్ ఏంటి, షార్ట్ టర్మ్. షార్ట్ టర్మ్ గెయిన్ కానీ షార్ట్ టర్మ్ లాస్ కానీ. అసలు ద క్వశ్చన్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ రిజల్ట్ డస్ నాట్ అరైజ్. అసలు లాంగ్ టర్మ్ అని క్వశ్చనే అరైజ్ అవ్వదు, బికాజ్ నువ్వు కాస్ట్ ఏం తీసుకుంటున్నావు, లేటెస్ట్గా ఉన్న డబ్ల్యూడివి తీసుకుంటున్నావు కాబట్టి నువ్వు లేటెస్ట్గానే దాన్ని పర్చేస్ చేసినట్టు లెక్క. ఎలా చూసినా 1 ఇయర్ దాటలేదు. 1 ఇయర్ దాటలేదు కాబట్టి 12 months లోపు ఉంటే ఏ అసెట్ అయినా షార్ట్ టర్మే అవుతుంది. మినిమం లాంగ్ టర్మ్ అవ్వాలంటే కేటగిరీ 1 12 months దాటాలి, కేటగిరీ 2 24 దాటాలి, కేటగిరీ 3 36. అంటే 12 బిలో ఉన్న అసెట్స్ అన్ని ఆల్వేస్ షార్ట్ టర్మ్. అది ఏ కేటగిరీ అయినా షార్ట్ టర్మే అవుతుంది. 36 months దాటి హోల్డింగ్ పీరియడ్ ఉన్న ప్రతి అసెట్ లాంగ్ టర్మ్. అది ఏ కేటగిరీ అయినా దాని లాంగ్ టర్మ్ అనేయచ్చు. ఆ 12 to 36 మధ్యలో ఉన్నప్పుడు పీరియడ్ ఆలోచించాలి, అది కేటగిరీ 1 2 3 చెక్ చేసుకోవాలి. అదో కేటగిరీని బట్టి ఆన్సర్ మారే ఛాన్స్ ఉంది. అర్థమైందా? సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీనికి ఈ ప్రాబ్లం అంటే ఈ సెక్షన్ మీకు క్లారిటీ రావటం కోసం నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. నేను ఒక అసెట్ పర్చేస్ చేశాను, పర్చేజ్డ్ ఇన్ 2010-2011 ఫర్ రూపీస్ 20 lakhs. 20 lakhs పర్చేస్ చేశానమ్మా. నౌ దిస్ అసెట్ వాజ్ సోల్డ్ ఇన్ 2021-2022 ఫర్ రూపీస్ 50 lakhs. డబ్ల్యూడివి సేల్ చేసిన ఇయర్ ఏంటి, 21-22. 21-22 ఓపెనింగ్ డే ఏంటమ్మా, యాజ్ ఆన్ 1/4/2021 ఈజ్ ఈక్వల్ టు 12 lakhs అమ్మా. ఇప్పుడు కాలిక్యులేట్ ద క్యాపిటల్ గెయిన్. క్యాపిటల్ గెయిన్ అడిగాడు, ఎంత అని చెప్పమన్నాడు. ఇప్పుడు ప్రాబ్లం 2 రకాలుగా చెప్తున్నాను. ఒకవేళ ఇది నాన్ డిప్రీసియబుల్ అసెట్ అయితే క్యాపిటల్ గెయిన్ ఏమవుతుంది, నాన్ డిప్రీసియబుల్ అసెట్ అయితే ఏ సెక్షన్ యూస్ చేయాలి, సెక్షన్ 48 యూస్ చేయాలి. నాన్ డిప్రీసియబుల్ అసెట్ క్యాపిటల్ గెయిన్ కట్టాలంటే లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ చెక్ చేయాలి, అవునా? ఇప్పుడు పర్చేస్ చేసింది 10-11లో, ట్రాన్స్ఫర్ చేసింది 21-22. దేర్ ఫార్ ఇట్ ఈజ్ ఏమవుతుంది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అవుతుంది. కాబట్టి కన్సిడరేషన్ ఎంత, కన్సిడరేషన్ 50 lakhs, కాస్ట్ ఎంత 20 lakhs. 20 lakhs ఏం చేయాలి, ఇండెక్సేషన్ చేయాలి. కన్సిడరేషన్ ఈజ్ ఈక్వల్ టు 50
lakhs minus cost of acquisition indexed cost. Indexed cost of acquisition is equal to 20 lakhs into ట్రాన్స్ఫర్ జరిగిన ఇయర్ ఏంటమ్మా 21-22 నెంబర్ డివైడెడ్ బై 10-11 నెంబర్ తీసుకోవాలి. 317 డివైడెడ్ బై 167 ఎంత వస్తుందో చూడండి. 37,96,407. therefore the long term capital gain షార్ట్ టర్మ్ ఇది. అసెట్ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్. అసెట్ లాంగ్ టర్మ్ అయితే రిజల్ట్ కూడా సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంతమ్మా 12,03,593. ఇప్పుడు మనం ఏ సెక్షన్ యూజ్ చేసాం 48. నాన్ డిప్రీసిబుల్ అసెట్ డిప్రీసిబుల్ అదే నాన్ డిప్రీసిబుల్ క్యాపిటల్ గెయిన్ కట్టేటప్పుడు మీరు ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వాలి. ఫస్ట్ అసెట్ని ఏం చేయాలి లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ చెక్ చేయాలి. లాంగ్ టర్మ్ అయితే లాంగ్ టర్మ్ ఫార్మాట్ ఫిలప్ చేయాలి. షార్ట్ టర్మ్ అయితే షార్ట్ టర్మ్ ఫార్మాట్ ఫిలప్ చేయాలి. లాంగ్ టర్మ్కి లాంగ్ టర్మ్ రిజల్ట్ వస్తుంది, షార్ట్ టర్మ్కి షార్ట్ టర్మ్ రిజల్ట్ వస్తుంది. అంటే అసెట్ని బట్టి నేచర్ మారిపోతూ ఉంటుంది. కానీ ఒకవేళ ఇదే ప్రాబ్లంలో ఇది డిప్రీసియబుల్ అసెట్ అయితే అప్పుడు ఏ సెక్షన్ యూజ్ చేయాలి సెక్షన్ 50. మరి ఇప్పుడు 50 క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ ఎలాగో చెప్పండి. ఎస్ కన్సిడరేషన్ ఎంత కన్సిడరేషన్ ఈజ్ ఈక్వల్ టు 50 lakhs మైనస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏం తీసుకోవాలి ఓపెనింగ్ WDV. అది ప్రాబ్లంలో ఇచ్చేసాడు ఎంత 12 lakhs. ఆన్సర్ ఎంత 38. లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అయిపోయింది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ద క్వశ్చన్ ఆఫ్ లాంగ్ టర్మ్ డస్ నాట్ అరైజ్ ఇన్ కేస్ ఆఫ్ డిప్రీసియబుల్ క్యాపిటల్ అసెట్. అర్థమైందా డిఫరెన్స్? ఇది అర్థమైతే మీకు ఆ సెక్షన్ క్లారిటీ వచ్చినట్టే. మరి ఒక అసెట్ని డిప్రీసియబుల్లా నాన్ డిప్రీసియబుల్లా ఎలా తెలుసుకోవాలి? అసెట్ డిప్రీసియబుల్లా నాన్ డిప్రీసియబుల్ అనేది ప్రాబ్లంలో వాడు క్లూ ఇస్తాడమ్మా. WDV ఆఫ్ అసెట్ ఇచ్చాడు అంటే ఎస్ 50 ప్రకారం చేయండి అని చెప్తున్నాడు. లేదా ఒరిజినల్ కాస్ట్ ఇచ్చి డిప్రీసియేషన్ రేట్ ఇస్తాడు, అప్పుడు కూడా 50నే ఫాలో అవ్వాలి. అంటే WDV ఇవ్వలేదు, WDVని మనం వర్కింగ్ నోట్లో కాలిక్యులేట్ చేసుకోమని చెప్తున్నాడు. డిప్రీసియేషన్ రేట్ ఇచ్చాడు కదా, మనమే డిప్రీసియబుల్ వాల్యూ ఎంత అనేది ఒక వర్కింగ్ నోట్లో చేసి తర్వాత వచ్చి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ప్రాబ్లంలో ఖచ్చితంగా క్లూ ఉంటుంది డిప్రీసియబుల్ అసెట్ అనేది ఏంటి. అర్థమైందా? ఇప్పుడు ఈ డిఫరెన్స్ అర్థమైందా? నాన్ డిప్రీసియబుల్ అసెట్కి రిజల్టెంట్ ఇన్కమ్ ఏంటమ్మా? నాన్ డిప్రీసియబుల్ అసెట్కి రిజల్టెంట్ ఇన్కమ్ ఐదర్ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్, డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్. అసెట్ నేచర్ లాంగ్ టర్మ్ అయితే లాంగ్ టర్మ్ రిజల్ట్ వస్తుంది, షార్ట్ టర్మ్ అయితే షార్ట్ టర్మ్ రిజల్ట్ వస్తుంది. లాంగ్ టర్మ్కి ఇండెక్సేషన్ వస్తుంది, షార్ట్ టర్మ్కి ఇండెక్సేషన్ చేయకూడదు. అసలు డిప్రీసియబుల్ అసెట్కి ఇండెక్సేషనే రాదు. బికాజ్ ఆల్వేస్ కాస్ట్ ఏం తీసుకుంటున్నావు లేటెస్ట్గా ఉన్న WDV. లేటెస్ట్ మన ఇయర్ బిగినింగ్లో ఉన్న WDVని కాస్ట్ కింద తీసుకుంటున్నావు కాబట్టి దాన్ని నువ్వు మళ్ళీ ఇండెక్సేషన్ చేయక్కర్లా. అందుకే ఇండెక్సేషన్ ఫెసిలిటీ నాట్ అవైలబుల్ టు డిప్రీసియబుల్ క్యాపిటల్ అసెట్స్. అందుకే నేను 3 పాయింట్స్ రాస్తున్నాను, హైలైటెడ్ పాయింట్స్. క్యాపిటల్ గెయిన్ డిప్రీసియబుల్ అసెట్కి కాస్ట్ ఏం తీసుకోవాలి ఓపెనింగ్ WDV తీసుకోవాలి. రిజల్టెంట్ ఇన్కమ్ ఆల్వేస్ షార్ట్ టర్మ్. అసలు లాంగ్ టర్మ్ రిజల్ట్ రాదు. అలాగే ఇండెక్సేషన్ వస్తుందా నాట్ అవైలబుల్. డిప్రీసియబుల్ అసెట్ అనగానే సెక్షన్ 50ని మీరు టచ్లో ఉండాలంటే ఆ 3 పాయింట్స్ టచ్లో ఉండండి, ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ప్రాబ్లం అర్థమవుతుంది, ఆన్సర్ ఎందుకు అలా చేశాడు అనేది. 3 పాయింట్స్ అమ్మ. ఎగ్జాక్ట్గా దీనికి నాన్ డిప్రీసియబుల్ అసెట్ దీనికి ఆపోజిట్లో ఉంటాయి. నాన్ డిప్రీసియబుల్ అసెట్కి కాస్ట్ ఏం తీసుకోవాలి ఐదర్ యాక్చువల్ కాస్ట్ ఆర్ ఇండెక్స్డ్ కాస్ట్, అంటే ఆ నేచర్ ఆఫ్ అసెట్ని బట్టి చూడాలి. అలాగే నెక్స్ట్ దానికి రిజల్ట్ ఏమొస్తుంది ఐదర్ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ వస్తుంది. ఇండెక్సేషన్ ఫెసిలిటీ ఉంది ఇఫ్ ఇట్ ఈజ్ ఏ లాంగ్ టర్మ్. అది లాంగ్ టర్మ్ అయితే ఇండెక్సేషన్ కూడా చేసుకోవచ్చు. డిప్రీసియబుల్ అసెట్కి ఈ ప్రొవిజన్స్ ఫాలో అవ్వాలి, నాన్ డిప్రీసియబుల్కి అది ఫాలో అవ్వాలి. కానీ ఎక్కువగా క్యాపిటల్ గెయిన్లో వచ్చే ప్రాబ్లమ్స్ నాన్ డిప్రీసియబుల్ ఎక్కువ అడుగుతాడమ్మా. డిప్రీసియబుల్ ఒక పర్టికులర్గా మీరు టెస్ట్ చేయటానికి అడుగుతాడు అంతే, లేకపోతే డిప్రీసియబుల్ ఉండదు. నాన్ డిప్రీసియబుల్ మీదే అడుగుతాడు ఎక్కువగా. అర్థమైంది? జ్యువెలరీ ఏంటో చెప్పండి. ఆల్వేస్ నాన్ డిప్రీసియబుల్. జ్యువెలరీ డిప్రీసియబుల్ అయ్యే ఛాన్స్ ఉండదు.
అర్థమైందా? ఎందుకంటే ఎవరు జ్యువెలరీని బిజినెస్లో వాడరు కదా అసెట్స్ కింద. కాబట్టి అలాగే ఇంటాంజిబుల్ అసెట్స్ ఆల్వేస్ సరే. ఆ ఇంటాంజిబుల్లో నాన్ డిప్రీసిబుల్ ఉండొచ్చు, డిప్రీసిబుల్ ఉండొచ్చు. బిల్డింగ్లో నాన్ డిప్రీసిబుల్ ఉండొచ్చు, డిప్రీసిబుల్ ఉండొచ్చు. కాబట్టి చెక్ చేయాలి. అలాగే షేర్స్, డిబెంచర్స్, సెక్యూరిటీస్ ఆల్వేస్ నాన్ డిప్రీసిబుల్. ద క్వశ్చన్ ఆఫ్ డిప్రీసిబుల్ డస్ నాట్ అరైజ్. అర్థమైందా? కాబట్టి ఎక్కువగా నాన్ డిప్రీసిబుల్ మీదే ప్రాబ్లం వస్తుంది. వాడు ఇంటెన్షనల్గా అడగాలి అనుకుంటే డిప్రీసిబుల్ మీద అడగొచ్చు. అడిగితే మీరు ఖచ్చితంగా ఈ ప్రొవిజన్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? తీసేయండి. నెక్స్ట్ 50B అమ్మ, సెక్షన్ 50B స్లమ్ సేల్. మా 50B తర్వాత లాస్ట్లో 54 సిరీస్లో కొన్ని సెక్షన్స్ జస్ట్ సింగిల్ లైన్లో చెప్తానమ్మా. స్లమ్ సేల్. మా స్లమ్ సేల్ అంటే ఏంటి మీనింగ్ తెలిస్తే ప్రాబ్లం ఆటోమేటిక్గా వచ్చినట్టేనమ్మా. అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎంటైర్ బిజినెస్ ఫర్ లంసమ్ కన్సిడరేషన్ వితౌట్ రికగ్నైజింగ్ ఇండివిజువల్ అసెట్స్ అమ్మ. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, రెండిట్లో డిఫరెన్స్, స్లమ్ సేల్ డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది. ఒక పర్సన్ ఉన్నాడమ్మా, వాడు ఒక మెడికల్ షాప్ రన్ చేస్తున్నాడు. కొన్ని ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మెడికల్ షాప్ని క్లోజ్ చేసి అసెట్స్ని వేరియస్ పర్సన్స్కి సేల్ చేశాడు. ఇప్పుడు మెడికల్ షాప్ని ఏం చేశాడు? మెడికల్ షాప్ని క్లోజ్ చేశాడు. షాప్ని క్లోజ్ చేశాడు. బిల్డింగ్ సోల్డ్ టు ఏ, ఫర్నిచర్ సోల్డ్ టు బి. అలాగే అదర్ అసెట్స్ అంటే మెడికల్ షాప్లో కంప్యూటర్ ఒకటి, ఏసీ మిషన్ ఒకటి, ఫ్రిడ్జ్ ఒకటి, ఇలా కొన్ని అదర్ అసెట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా సి అనే ఒక పర్సన్కి సేల్ చేస్తారు. సోల్డ్ టు సి. స్టాక్ ఇన్ ట్రేడ్ మెడిసిన్స్ ఉంటాయి కదా, ఆ మెడిసిన్స్ని అదర్ మెడికల్ షాప్కి సేల్ చేస్తాడమ్మా. సోల్డ్ టు డి. సో బిజినెస్ని క్లోజ్ చేసి అసెట్స్ని వేరియస్ పర్సన్స్కి గనక సేల్ చేస్తే ఇక్కడ దీన్ని స్లమ్ సేల్ అనే క్వశ్చన్ రాదంటాము. దీన్ని స్లమ్ సేల్ అనొద్దు అని చెప్తున్నాడు. మరి ఇక స్లమ్ సేల్ కాదు కాబట్టి నువ్వేం చేయాలి? దేనికదే సెపరేట్గా క్యాపిటల్ గెయిన్ కట్టాలి. అంటే దీనికి సెపరేట్గా క్యాపిటల్ గెయిన్, దీనికి సెపరేట్గా క్యాపిటల్ గెయిన్ కట్టాలి, దీనికి సెపరేట్గా క్యాపిటల్ గెయిన్. దీనికి మాత్రం PGBP వస్తుంది, బికాజ్ అదేంటి స్టాక్ ఇన్ ట్రేడ్ కాబట్టి. అంటే ఇప్పుడు ఫస్ట్ 3 అసెట్స్కి క్యాపిటల్ గెయిన్ వస్తుంది, ఆ లాస్ట్ అసెట్కి మాత్రం PGBP వస్తుంది. అంటే నీడ్ టు కాలిక్యులేట్ ద ఇన్కమ్ ఫర్ ఈచ్ సచ్ అసెట్ సెపరేట్లీ. ద క్వశ్చన్ ఆఫ్ స్లమ్ సేల్ డస్ నాట్ అరైజ్ అమ్మ. దీన్ని స్లమ్ సేల్ అనొద్దు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇండివిజువల్ అసెట్స్ని సెపరేట్ వాల్యూస్కి వేరియస్ పర్సన్స్కి సేల్ చేశాడు కాబట్టి ఏ అసెట్కి ఆ అసెట్టే సెపరేట్గా కాలిక్యులేట్ చేయాలి క్యాపిటల్ గెయిన్. కానీ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇదంతా చూస్తున్న ఒక పర్సన్ ఉన్నాడు. చూసి వాడు డైరెక్ట్గా వచ్చి వీడిని అడిగాడు, అన్నిటికీ కలిపి కన్సిడరేషన్ ఎంత వచ్చిందంటే 50 lakhs వచ్చింది అనుకుందాం. ఇవన్నీ కలిపితే వాడికి ఎంత వచ్చింది? 50 lakhs. ఆ పర్సన్ వచ్చి వీడు అడిగాడు, ఎందుకు ఇవన్నీ క్లోజ్ చేసి అలా అంతమంది బయ్యర్స్ని వెతుక్కోవటం ఎందుకు, నేను 50 lakhs ఇస్తాను, షాప్ని యాజ్ ఇట్ ఈజ్గా నాకు హ్యాండ్ ఓవర్ చేసేయమని చెప్పాడు. అంటే ఏం చేయకుండా, షాప్ని క్లోజ్ చేయకుండా రన్నింగ్లో ఉన్న బిజినెస్ని యాజ్ ఇట్ ఈజ్గా నాకు హ్యాండ్ ఓవర్ చేస్తే నీకు 55 lakhs ఇస్తానని చెప్పాడు. ఎక్స్ అనే ఒక పర్సన్ ఆఫర్ పెట్టాడు. వెంటనే అసెసీ ఏం చేశాడంటే ఆఫర్ యాక్సెప్టబుల్ వాడికి, ఎందుకంటే ఎలా సేల్ చేస్తే ఎంత వచ్చింది? 50. ఇప్పుడు బల్కీగా వాడు ఒకే ఆఫర్ ఇస్తున్నాడు, ఎంత? 50. ఏదైతే ఉంది బిజినెస్ నాది కాదన్నప్పుడు ఎలా సేల్ చేస్తే ఏంటి? వెంటనే ఎక్స్ అనే ఒక పర్సన్కి ఎంటైర్ షాప్ని సోల్డ్ ఫర్ 55 lakhs. టోటల్ షాప్ అమ్మా. అంటే క్లోజ్ చేయకుండా, అసెట్స్ని సెపరేట్గా వాల్యూ చేయకుండా బిజినెస్ మొత్తాన్ని కంబైన్డ్గా లంసమ్ వాల్యూకి ఒకే పర్సన్కి సేల్ చేయటాన్ని స్లమ్ సేల్ అంటాం. అంటే ఇక్కడ దీన్ని స్లమ్ సేల్ అనమంటున్నాడు. ఏమంటున్నాడు? స్లమ్ సేల్. ఇప్పుడు స్లమ్ సేల్కి మీనింగ్ అంటే ఏమని చెప్పొచ్చు? సేల్ ఆఫ్ ఎంటైర్ బిజినెస్ ఫర్ లంసమ్ కన్సిడరేషన్ వితౌట్ రికగ్నైజింగ్ ఇండివిజువల్ అసెట్స్ అండ్ లైబిలిటీస్. అసెట్స్ అండ్ లైబిలిటీస్ని సెపరేట్గా వాల్యూ చేయకుండా బిజినెస్ మొత్తాన్ని వాల్యూ చేసి ట్రాన్స్ఫర్ చేయటాన్ని ఏమంటాం? స్లమ్ సేల్ అంటాం. అంటే ఇది సింప్లీ సేస్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ గోయింగ్ కన్సర్న్ అమ్మ. గోయింగ్ కన్సర్న్ని యాజ్ ఇట్ ఈస్గా లంసమ్ కన్సిడరేషన్కి ట్రాన్స్ఫర్ చేయటాన్ని ఏమంటాం? స్లమ్ సేల్ అనమాట. అంటే ఇక్కడ ఖచ్చితంగా స్లమ్ సేల్ కాబట్టి ఏ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది? 50B గెట్స్ అట్రాక్టెడ్.
స్లమ్ సేల్ అయితే మీనింగ్ అర్థమైంది కదా. ఇప్పుడు మీరు చెప్పండి క్వశ్చన్, స్లమ్ సేల్లో క్యాపిటల్ అసెట్ అంటే ఏంటి? ఇండివిజువల్ అసెట్సా, బిజినెస్సా? ఎస్, ఎంటైర్ బిజినెస్ ఇట్ సెల్ఫ్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఏ క్యాపిటల్ అసెట్. ఇక్కడ సెపరేట్గా అసెట్స్ని వాల్యూ చేయలేదు కాబట్టి బిజినెస్ మొత్తాన్ని కలిపి ఒక క్యాపిటల్ అసెట్ కింద ట్రీట్ చేయమన్నాడు. ద హోల్ బిజినెస్ టు బీ కన్సిడర్డ్ యాజ్ ఏ సింగిల్ క్యాపిటల్ అసెట్ అమ్మ. అర్థమైంది. ఇప్పుడు స్లమ్ సేల్లో క్యాపిటల్ అసెట్ అంటే ఏమనొచ్చు? ద హోల్ బిజినెస్ని కలిపి ఒక క్యాపిటల్ అసెట్ కింద ట్రీట్ చేయమంటున్నాడు. మరి హౌ టు అసెర్టైన్ వెదర్ ఇట్ ఈస్ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్? అది లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ చెక్ చేయాలంటే 36 months పీరియడ్ చూడాలంటే ఏం చూడాలి? 36 months దాటి హోల్డ్ చేస్తే ఆ బిజినెస్ని లాంగ్ టర్మ్ గాను అదర్వైజ్ షార్ట్ టర్మ్ గాను ట్రీట్ చేయమంటున్నాడు. 36 months దాటి హోల్డ్ చేసావా లేదా చూడమంటున్నాడు. అర్థమైంది కదా పాయింట్. సో అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, స్లమ్ సేల్లో కన్సిడరేషన్ ఏం తీసుకోవాలి? స్లమ్ సేల్లో కన్సిడరేషన్ ఏం తీసుకోవాలంటే ఇది దిస్ ఈజ్ అన్ అమెండెడ్ పాయింట్ అమ్మ. చూడండి స్లమ్ సేల్లో మీనింగ్ ఏమిచ్చాడు? ట్రాన్స్ఫర్ ఆఫ్ 1 or more అండర్టేకింగ్. నేను బిజినెస్ అన్నాను, వాడేమన్నాడు? నాకు 2-3 బిజినెస్లు ఉన్నాయనుకోండి, అందులో ఒక బిజినెస్ సేల్ చేయొచ్చు కదా, అదే చెప్తున్నాడు. ట్రాన్స్ఫర్ ఆఫ్ 1 or more అండర్టేకింగ్ బై ఎనీ మీన్స్ ఫర్ లంసమ్ కన్సిడరేషన్ వితౌట్ వాల్యూస్ బీయింగ్ అసైన్డ్ టు ఇండివిజువల్ అసెట్. ఇండివిజువల్ అసెట్స్కి సెపరేట్గా వాల్యూ చేయకుండా బిజినెస్ మొత్తాన్ని కంబైన్డ్గా వాల్యూ చేసి ట్రాన్స్ఫర్ చేయటాన్ని స్లమ్ సేల్ అంటాం. మీరు కావాలంటే మార్చి రాసుకోవచ్చమ్మా. ట్రాన్స్ఫర్ ఆఫ్ హోల్ బిజినెస్ ఫర్ లంసమ్ కన్సిడరేషన్ వితౌట్ అసైనింగ్ ఇండివిజువల్ అసెట్స్. అలాగే స్లమ్ సేల్లో నేచర్, ఆ అసెట్ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ చెక్ చేయాలంటే ఏం చూడాలి? 36 months చూడాలి. అలాగే ట్యాక్స్ రేట్ నేను చెప్తానమ్మా. కన్సిడరేషన్ ఏం తీసుకోవాలి స్లమ్ సేల్లో? అది ఫెయిడ్ మార్కెట్ వాల్యూ. ఫెయిడ్ మార్కెట్ వాల్యూకి మళ్ళీ ఇక్కడ ఒక కాలిక్యులేషన్ ఉందమ్మా. ఫెయిడ్ మార్కెట్ వాల్యూ ఆన్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్, ఫెయిడ్ మార్కెట్ వాల్యూ ఆన్ అసెట్ రిసీవ్డ్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకోవాలి. ఇక్కడ ఒక కాలిక్యులేషన్ ఉంటుంది. ఫెయిడ్ మార్కెట్ వాల్యూ ఆఫ్ అసెట్ ట్రాన్స్ఫర్డ్. అసెట్ అంటే ఏంటి ఇక్కడ? బిజినెస్. ఫెయిడ్ మార్కెట్ వాల్యూ ఆఫ్ అసెట్ రిసీవ్డ్ యాజ్ కన్సిడరేషన్. నీకు కన్సిడరేషన్ కింద కూడా వేరే అసెట్ వస్తే, ఇప్పుడు నేను బిజినెస్ ఇచ్చి వాడి దగ్గర నుంచి ఇంకొక బిజినెస్ తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు కన్సిడరేషన్ కూడా నాకు ఎలా వచ్చింది? ఇన్ కైండ్లో వచ్చినట్టుంది. అప్పుడు నేనేం చేయాలి? ఆ వచ్చిన అసెట్ మార్కెట్ రేట్ కూడా తీసుకుని రెండిట్లో విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకోవాలంట. ఫెయిడ్ మార్కెట్ వాల్యూ ఆఫ్ అసెట్ ఆర్ రిసీవ్డ్ యాజ్ కన్సిడరేషన్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. స్లమ్ సేల్లో కన్సిడరేషన్ మార్కెట్ రేట్ తీసుకోవాలి. ఒకవేళ నీకు క్యాష్ రూపంలో కన్సిడరేషన్ వస్తే, కన్సిడరేషన్ క్యాష్లో వస్తే అప్పుడు నువ్వు ట్రాన్స్ఫర్ చేసే అసెట్ యొక్క మార్కెట్ రేట్ తీసుకుంటే సరిపోతుంది. బట్ రిటర్న్ వచ్చిన కన్సిడరేషన్ కూడా ఇన్ కైండ్లో వస్తే అప్పుడు నీకు 2 మార్కెట్ రేట్స్లో హయ్యర్ ఏది ఉంటే అది తీసుకోవాలంట. గుర్తుపెట్టుకోండి, కన్సిడరేషన్ ఇన్ కైండ్లో ఉన్నప్పుడు దానికి మార్కెట్ రేట్ను కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నాడు. కన్సిడరేషన్ మానిటరీలో ఉంటే అప్పుడు ఓన్లీ ఫస్ట్ పాయింట్ అట్రాక్ట్ అవుతుంది. ఏంటి ఫస్ట్ పాయింట్? పెయిడ్ మార్కెట్ వాల్యూ ఆఫ్ అసెట్ ట్రాన్స్ఫర్. ఇన్ కైండ్ కన్సిడరేషన్ వస్తే అప్పుడు అసెట్ ట్రాన్స్ఫర్ యొక్క పెయిడ్ మార్కెట్ వాల్యూ, అసెట్ రిసీవ్డ్ మార్కెట్ వాల్యూ రెండు కలిపి విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ తీసుకోవాలి. అలాగే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద నెట్వర్త్ తీసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఈ సెక్షన్లో. నీ బిజినెస్ యొక్క నెట్వర్త్ని కాస్ట్ కింద తీసుకోవాలి. స్లమ్ సేల్లో క్యాపిటల్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు కన్సిడరేషన్ మైనస్ కాస్ట్. కన్సిడరేషన్ 50B కదా, 50Bలో కన్సిడరేషన్ ఏంటి? పెయిడ్ మార్కెట్. కాస్ట్ ఏంటి? నెట్వర్త్. ఇదే ఇంపార్టెంట్ ప్రాబ్లంలో, చాలా ఇంపార్టెంట్ కాలిక్యులేషన్. స్లమ్ సేల్లో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఈజ్ ఈక్వల్ టు నెట్వర్త్ ఆఫ్ ద బిజినెస్ టు బి కన్సిడర్డ్. స్లమ్ సేల్లో కన్సిడరేషన్ ఈజ్ ఈక్వల్ టు పెయిడ్ మార్కెట్ వాల్యూ ఆఫ్ అసెట్ ట్రాన్స్ఫర్డ్ ఆర్ అసెట్ రిసీవ్డ్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఈ కాలిక్యులేషన్ తెలిస్తేనే ఆ ప్రాబ్లం మీకు తెలియదు. నెట్వర్త్ కాలిక్యులేషన్ ఇంపార్టెంట్ ఇందులో. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇన్ కేస్ ఆఫ్ స్లమ్ సేల్? నెట్వర్త్ ఆఫ్ ద బిజినెస్ అమ్మ. బిజినెస్ నెట్వర్త్ని తీసుకోవాలి. నెట్వర్త్కి ఫార్ములా కూడా ఇచ్చాడు. టోటల్ వాల్యూ ఆఫ్ టోటల్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లైబిలిటీస్. టోటల్ వాల్యూ ఆఫ్ టోటల్ అసెట్స్ మైనస్
అవుట్ సైడ్ లైబిలిటీస్. మీరు స్లమ్ సేల్ ప్రాబ్లం చెక్ చేసుకోండి, ఈ ఫార్ములా ఉంటుంది, కంపల్సరీ ఆ ఫార్ములా తెలిస్తేనే ప్రాబ్లం వస్తుంది. టోటల్ వాల్యూ ఆఫ్ టోటల్ అసెట్స్లోంచి అవుట్ సైడ్ లైబిలిటీస్ తీసేస్తే వచ్చేదే నెట్వర్త్. నెట్వర్త్ని కాస్ట్ కింద తీసుకోవాలి. ఇంకా నెట్వర్త్ని ఇండెక్సేషన్ చేయకూడదు. వితౌట్ ఇండెక్సేషన్ నెట్వర్త్ని ఏం చేయకూడదు, అది ఇండెక్సేషన్ ఫెసిలిటీ లేదమ్మా స్లమ్ సేల్కి. ఇండెక్సేషన్ ఈజ్ నాట్ అవైలబుల్ టు స్లమ్ సేల్. ఎందుకంటే ఆ నెట్వర్త్ ఎప్పటిది, ఎప్పటి నెట్వర్త్ అది, నెట్వర్త్ ఆఫ్ సచ్ బిజినెస్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్. నువ్వు ఏ ఇయర్లో బిజినెస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నావో ఆ ఇయర్ నెట్వర్త్ అది. అంటే జస్ట్ బిఫోర్ ద సేల్కి ముందున్న నెట్వర్త్ అది. మరి లేటెస్ట్గా ఉన్న నెట్వర్త్ తీసుకుంటున్నప్పుడు దాన్ని మళ్ళీ ఇండెక్సేషన్ ఎందుకు చేయటం? ఇండెక్సేషన్ ఎప్పుడు కావాలి? ఓల్డ్ వాల్యూస్ తీసుకునేటప్పుడు ఇండెక్సేషన్ కావాలి. లేటెస్ట్ వాల్యూస్ తీసుకునేటప్పుడు ఇండెక్సేషన్ అవసరంలా. 50లో ఎందుకు రాదు ఇండెక్సేషన్? 50లో ఎందుకు రాదు డిప్రీసియబుల్ అసెట్లో? అక్కడ లేటెస్ట్గా ఉన్న WDVని కాస్ట్ కింద తీసుకుంటున్నాం కాబట్టి ఇండెక్సేషన్ చేయొద్దు. మరి ఇక్కడ ఎందుకు రాదు? ఎస్, లేటెస్ట్గా ఉన్న నెట్వర్త్. లేటెస్ట్గా అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్, బిజినెస్ ట్రాన్స్ఫర్ చేయటానికి ముందు ఆ బిజినెస్ నెట్వర్త్ ఏదైతే ఉందో దాన్ని కాస్ట్ అంటున్నాం. కాబట్టి దాన్ని మళ్ళీ ఎందుకు ఇండెక్సేషన్ చేయటం? ఒకవేళ చేసిన న్యూమరేటర్ డినామినేటర్లో సేమ్ నెంబరే వస్తుంది. అర్థమైందా? సో స్లమ్ సేల్లో ఫార్ములా గుర్తుపెట్టుకోండి సార్. స్లమ్ సేల్లో ఫార్ములా గుర్తుపెట్టుకోండి. కన్సిడరేషన్ కింద ఏం తీసుకోవాలి? ఫెయిర్ మార్కెట్ వాల్యూ తీసుకోవాలి. కాస్ట్ ఏం తీసుకోవాలి? నెట్వర్త్ తీసుకోవాలి. అసలు స్లమ్ సేల్ అంటే ఏంటి? ఎసెట్ని ట్రాన్స్ఫర్ చేయటమా, బిజినెస్ని ట్రాన్స్ఫర్ చేయటమా? టోటల్ బిజినెస్ని లంసమ్ కన్సిడరేషన్కి ట్రాన్స్ఫర్ చేయటాన్ని స్లమ్ సేల్ అంటాం. అర్థమైందా? ఆ పాయింట్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఈజీ ప్రొవిజన్ అమ్మా. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ 50B ఇంపార్టెంట్. ఓకే, ఇంకా క్యాపిటల్ గెయిన్లో లాస్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే 54 ఎగ్జామ్షన్స్. మాకు క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమొస్తుంది? క్యాపిటల్ గెయిన్ వస్తుంది. రూల్ ప్రకారం ఆ క్యాపిటల్ గెయిన్ మీద నువ్వు గవర్నమెంట్కి ఏం చేయాలి? ట్యాక్స్ పే చేయాలి. కానీ 54 సిరీస్ ఏమంటుందంటే ఆ వచ్చిన క్యాపిటల్ గెయిన్ని నువ్వు రీఇన్వెస్ట్మెంట్ చేస్తే, అంటే దాంతో ఇంకొక క్యాపిటల్ అసెట్ని కనుక కొంటే ఎంత వాల్యూ పెట్టి న్యూ అసెట్ కొన్నావో అంతవరకు ఎగ్జామ్షన్ ఇస్తానని చెప్తున్నాడు. అంటే ఈ సెక్షన్, ఈ సిరీస్ మొత్తం అసెసీకి ఫేవరబుల్ అమ్మ. సో బట్ ఇది కూడా లెంగ్తీ సిరీసే. డైరెక్ట్గా సింపుల్గా రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేయాలంటమ్మా. రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చే గ్రాస్ క్యాపిటల్ గెయిన్ ఉంటుంది కదా, ఆ గ్రాస్ క్యాపిటల్ గెయిన్తో ఇంకొక రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీలో రీఇన్వెస్ట్మెంట్ చేస్తే, రీఇన్వెస్ట్మెంట్ అంటే న్యూ హౌస్ని పర్చేస్ చేయటం, కన్స్ట్రక్షన్ చేయటం చేస్తే గనక 54 ఎగ్జామ్షన్ రాసుకోవచ్చు అంట. ఏ సెక్షన్ వస్తుంది? 54 ఎగ్జామ్షన్. ఓన్లీ ఇంతవరకు క్లూ ఇస్తున్నాను, జస్ట్ దాన్ని బేస్ చేసుకుని చదువు. బట్ రీఇన్వెస్ట్మెంట్ అనేది టైం లోపు జరగాలి. టైం లిమిట్ ఉంటుంది ప్రతి సెక్షన్లో. విత్ ఇన్ ద టైం లిమిట్ లోపు చేయాలి. ఏ అసెట్ని ట్రాన్స్ఫర్ చేయాలి? రెసిడెన్షియల్ హౌస్. వచ్చిన గ్రాస్ క్యాపిటల్ గెయిన్ తీసుకువెళ్ళి అనదర్ రెసిడెన్షియల్ హౌస్లో రీఇన్వెస్ట్మెంట్ చేయాలి. అలా చేస్తే వచ్చే సెక్షన్ ఏంటమ్మా? 54 సెక్షన్ ఎగ్జామ్షన్ వస్తుంది. ఎంత అంటే టు ద ఎక్స్టెంట్ ఆఫ్ రీఇన్వెస్ట్మెంట్ అమ్మా. నాకు గ్రాస్ క్యాపిటల్ గెయిన్ 60 lakhs వచ్చింది, న్యూ హౌస్ 40 lakhs పెట్టి ఇన్వెస్ట్ చేసావు. నాకు గ్రాస్ క్యాపిటల్ గెయిన్ 60 lakhs వస్తే న్యూ హౌస్ కొన్నది జస్ట్ ఓన్లీ 40 lakhs. అప్పుడు నీకు ఎగ్జామ్షన్ 40 వస్తుంది, బ్యాలెన్స్ 20 మీద ట్యాక్స్ పడుతుంది. ఒకవేళ న్యూ హౌస్ 60 lakhs పెట్టుకుంటే అప్పుడు 100% ఎగ్జామ్షన్ వస్తుంది. నో నీడ్ టు పే ఎనీ ట్యాక్స్ టు ద గవర్నమెంట్. అంటే నీకు ఎగ్జామ్షన్ ఎంత కావాలనుకుంటే అంత ఎగ్జామ్షన్, అంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోమని చెప్తున్నాడు. ఒకవేళ న్యూ హౌస్ 1 crore పెట్టుకుంటే 60 వస్తుంది. ఎగ్జామ్షన్ గ్రాస్ క్యాపిటల్ గెయిన్కి మించి అయితే ఇవ్వడమ్మా. అంతకు మించి ఇన్వెస్ట్మెంట్ చేసినా ఉపయోగం ఉండదు. మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ 60 lakhs. 60 lakhs వరకు నీకు కావాలంటే 60 lakhs చేసుకో. ఒకవేళ నువ్వు అంతకు మించి చేసినా ఉపయోగం ఉండదు, 60 ఎగ్జామ్షన్ వస్తుంది. అర్థమైందా? హౌస్ ట్రాన్స్ఫర్ చేసి హౌస్ ఎక్వైర్ చేస్తే వచ్చేది 54 ఎగ్జామ్షన్. అది కూడా న్యూ ఇన్వెస్ట్మెంట్ విత్ ఇన్ ద టైం లిమిట్ లోపు జరగాలి. ఎంత టైం లిమిట్? టైం చెప్పట్లేదు, ప్రతి సెక్షన్కి ఒక్కొక్క టైం ఉంటుంది. అర్థమైందా? ఇన్వెస్ట్మెంట్ షాల్ బి మేడ్ విత్ ఇన్ ద
టైం లిమిట్ స్పెసిఫైడ్ ఇన్ దట్ యాక్ట్ అమ్మ, యాక్ట్లో చెప్పిన టైం లోపు జరగాలి. అలాగే ఇది 54 ఎగ్జామ్షన్ రావాలంటే 2 అగ్రికల్చరల్ ల్యాండ్ అమ్మ, ట్రాన్స్ఫర్ చేయాల్సిన అసెట్ ఏంటి? అగ్రికల్చరల్ ల్యాండ్, అది కూడా అర్బన్లో ఉన్న అగ్రికల్చరల్ ల్యాండ్. ఎక్కడున్నది? అర్బన్లో ఉన్న అగ్రికల్చరల్ ల్యాండ్ని ట్రాన్స్ఫర్ చేసి అగైన్ అగ్రికల్చరల్ ల్యాండ్ని పర్చేస్ చేయాలంట. పర్చేస్ చేయాల్సింది కూడా ఏంటి? అగ్రికల్చరల్ ల్యాండ్. కానీ ఇది అర్బన్లోనే ఉండక్కర్లా, ఐదర్ అర్బన్ ఆర్ రూరల్. అర్బన్లో ఉన్న అసెట్ అయినా పర్లేదు, రూరల్లో ఉన్న అసెట్ అయినా పర్లా, ట్రాన్స్ఫర్ చేసి సేమ్ అసెట్ పర్చేస్. 54B ఎగ్జామ్షన్ వస్తుందమ్మా. ఏ సెక్షన్ వస్తుంది? 54B. ఇది కూడా పైలాగా ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంతమ్మా. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. ఇంకా రిమైనింగ్ టాపిక్ని యాడ్ చేయట్లేదు, జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాం, ఎందుకంటే ఇది చాలా టైం కన్జ్యూమింగ్ ప్రొసీజర్. దీన్ని బేస్ చేసుకుని మీరు చదివితే సరిపోతుంది ఏంటనేది. ట్రాన్స్ఫర్ చేయాల్సిన అసెట్ ఏంటి? అగ్రికల్చరల్ ల్యాండ్. పర్చేస్ చేయాల్సిన అసెట్ అగ్రికల్చరల్ ల్యాండ్, ఐదర్ ఇన్ అర్బన్ ఆర్ రూరల్. అంటే అర్బన్ అంటే క్యాపిటల్ అసెట్ అయినా అవ్వకపోయినా పర్లేదు, ట్రాన్స్ఫర్డ్ అసెట్ మస్ట్ బి క్యాపిటల్ అసెట్. పర్చేజ్ అసెట్ నో నీడ్ టు క్యాపిటల్ అసెట్ అమ్మ, అది క్యాపిటల్ అసెట్ అయినా అవ్వకపోయినా నో ప్రాబ్లం, ఎగ్జామ్షన్ ఇస్తాడు. ఇది 54Bకి సంబంధించిన ప్రొవిజన్. అలాగే నెక్స్ట్ థర్డ్ పాయింట్, ల్యాండ్ అండ్ బిల్డింగ్. ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఆఫ్ అన్ ఇండస్ట్రియల్ అండర్టేకింగ్. ఆఫ్ అన్ ఇండస్ట్రియల్ అండర్టేకింగ్. ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ కి సంబంధించిన ల్యాండ్ అండ్ బిల్డింగ్ ని ట్రాన్స్ఫర్ చేయాలంటమ్మా. ట్రాన్స్ఫర్ చేయాల్సిన అసెట్ ఏంటి? ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఆఫ్ అన్ ఇండస్ట్రియల్ అండర్టేకింగ్. వచ్చిన గ్రాస్ క్యాపిటల్ గెయిన్ ని తీసుకువెళ్ళి అనదర్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఆఫ్ అన్ ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ లో ఇన్వెస్ట్ చేయాలంట. ఆఫ్ అన్ ఇండస్ట్రియల్ అండర్టేకింగ్. దేంతో ఇన్వెస్ట్ చేయాలి? గ్రాస్ క్యాపిటల్ గెయిన్. ఇది ట్రాన్స్ఫర్ చేయటం వల్ల నీకు గ్రాస్ క్యాపిటల్ గెయిన్ వస్తుంది కదా, ఆ గ్రాస్ క్యాపిటల్ గెయిన్తో న్యూ ఇన్వెస్ట్మెంట్ కూడా దేంట్లో చేయాలి? అనదర్ ల్యాండ్ అండ్. ఇలా చేస్తే 54D ఎగ్జామ్షన్ వస్తుందమ్మా. ఏ సెక్షన్ వస్తుంది? 54D. ఎంత వస్తుంది? టు ద ఎక్స్టెంట్ ఆఫ్ సచ్ ఇన్వెస్ట్మెంట్ అమ్మ. ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తే అంతవరకు వస్తుంది. ఒకవేళ క్యాపిటల్ గెయిన్కి మించి ఇన్వెస్ట్ చేస్తే క్యాపిటల్ గెయిన్ వరకునే వస్తుంది. అంటే మోర్ దెన్ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఉపయోగం ఉండదమ్మా, మీకు ఎంత కావాలో అంతవరకు చేసుకోమని చెప్తున్నాడు. అర్థమైందా? 3 సెక్షన్స్. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ చూడండి. నేను క్యాపిటల్ అసెట్ని ట్రాన్స్ఫర్ చేశానమ్మా. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు నాకు కన్సిడరేషన్ 100 lakhs వచ్చింది. ఎంత? 100 lakhs మైనస్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ 60 lakhs వచ్చింది. దేర్ ఫోర్ గ్రాస్ క్యాపిటల్ గెయిన్ ఎంత? 40 lakhs. అంటే రూల్ ప్రకారం నేను ఏం చేయాలి? 40 lakhs మీద ట్యాక్స్ పే చేయాలి. కానీ 54 సిరీస్ ఏం చెప్తుందంటే ఈ 40 lakhsని కనుక నువ్వు రీఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్పుడు నీకు టు ద ఎక్స్టెంట్ ఆఫ్ సచ్ రీఇన్వెస్ట్మెంట్ నీకు ఎగ్జామ్షన్ ఇస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రాన్స్ఫర్ చేసింది రెసిడెన్షియల్ హౌస్ అనుకుందాం. ఇప్పుడు నాకు 54 ఎగ్జామ్షన్ రావాలంటే 40 lakhs తీసుకువెళ్ళి ఏం చేయాలి? అనదర్ రెసిడెన్షియల్ హౌస్లో రీఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎస్, అనుకున్నట్టు 40 lakhs పెట్టి ఒక 30 lakhs పెట్టి హౌస్ కొన్నాను. ఎంత? ఇప్పుడు నాకు ట్రీట్మెంట్ చెప్పండి. ఎస్, ఇప్పుడు దీంట్లో నేను ఎగ్జామ్షన్ 54 ఎగ్జామ్షన్ ఎంత ఇవ్వచ్చు? 30 lakhs. దేర్ ఫోర్ ట్యాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు 10 lakhs. ఈ 10 మీద నువ్వు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. చూసారా ప్రాబ్లం ఫినిషింగ్? ఈ ఎగ్జామ్షన్ నీకు కావాలి అంటే నేను చెప్పినట్టు రీఇన్వెస్ట్మెంట్ జరగాలంట. ట్రాన్స్ఫర్ చేసింది హౌస్ అయి ఉండి కొన్నది కూడా హౌసే అయితే 54 ఎగ్జామ్. ఇలా కాంబినేషన్ మారిపోతుంది ప్రతి సెక్షన్కి. ఇక్కడ అగ్రికల్చరల్ ల్యాండ్ ఉండి ఇక్కడ కూడా అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంటే అప్పుడు 54B వస్తుంది. కాంబినేషన్ ఆఫ్ అసెట్ చెక్ చేయాలమ్మా. అదే నేను ఆ కాంబినేషన్స్ చెప్తున్నా. అర్థమైందా? ఎంత ఏ అమౌంట్ని ఇన్వెస్ట్ చేయాలి? గ్రాస్ క్యాపిటల్ గెయిన్ని ఇన్వెస్ట్ చేయాలి. ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత ఎగ్జామ్షన్ వస్తుంది. ఒకవేళ 40 దాటి ఇన్వెస్ట్ చేస్తే ఎగ్జామ్షన్ 40 తోటే స్టాప్ చేస్తాడు. బికాస్ నెట్ క్యాపిటల్ గెయిన్ నెగిటివ్ అవ్వకూడదు. మ్యాక్సిమం క్యాపిటల్ గెయిన్ని 0కు తెచ్చుకోగలరు, నెగిటివ్ తెచ్చుకోకూడదు. నెగిటివ్ తెస్తే గవర్నమెంట్ నీకు ఇవ్వాలి ట్యాక్స్. అర్థమైందా? మ్యాక్సిమం నెట్ క్యాపిటల్ గెయిన్ ఐదర్ నిల్ అయినా అవ్వాలి లేదా పాజిటివ్ అయినా ఉండాలి. నెగిటివ్ వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి ఎక్సెస్ ఇన్వెస్ట్మెంట్ని యాక్సెప్ట్ చేయడం. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఎంత ఇన్వెస్ట్ చేస్తే చాలు? 40 lakhs. ఇప్పుడు నేను 40 lakhs బదులు నేను 60 lakhs పెట్టి డూప్లెక్స్ బిల్డింగ్ కడుతున్నాను, అయినా ఎగ్జామ్షన్ వచ్చేది
40 lakhs. Taxable capital gain 0. అర్థమైందా? అంటే ఇన్వెస్ట్మెంట్ కెనాట్ ఎక్సీడ్ గ్రాస్ క్యాపిటల్ గెయిన్. ఇఫ్ ఇట్ ఎక్సీడ్ గ్రాస్ క్యాపిటల్ గెయిన్ దెన్ ఎగ్జామ్షన్ ఈజ్ అవైలబుల్ అప్ టు గ్రాస్ క్యాపిటల్ గెయిన్, అంతవరకునే వస్తుంది. సో కాంబినేషన్ 1 చూడండి. హౌస్ టు హౌస్ కాంబినేషన్కి వచ్చే సెక్షన్ ఏంటి? 54. అగ్రికల్చరల్ ల్యాండ్ టు అగ్రికల్చరల్ ల్యాండ్ 54. అలాగే ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఆఫ్ ఎన్ ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ 54. నెక్స్ట్ అమ్మ ఇమ్మూవబుల్ ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేసి బాండ్స్ పర్చేస్ చేయాలంటే ఎన్హెచ్ఏఐ బాండ్స్, ఎన్హెచ్ఏఐ ఆర్ఆర్ఈసిఎల్ బాండ్స్. ఈ కాంబినేషన్ కనుక సెట్ చేస్తే మీకు వచ్చే ఎగ్జామ్షన్ ఏంటి? 54 ఈసీ వస్తుందమ్మా. గ్రాస్ క్యాపిటల్ గెయిన్ ని తీసుకువెళ్ళి బాండ్స్ పర్చేస్ చేయాలి, అది కూడా ఇష్యూడ్ బై ఎన్హెచ్ఏఐ ఆర్ఆర్ఈసిఎల్. దెన్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 54 ఈసీ. 54 ఈసీ క్లైమ్ ఇంపార్టెంట్ సెక్షన్ అమ్మా. ఫస్ట్ సెక్షన్, ఈ సెక్షన్ ఇంపార్టెంట్. హౌస్ టు హౌస్ ఉంది కదా, అదొకటి, ఈ బాండ్స్ సెక్షన్ ఒకటి అడుగుతున్నాడు. కాకపోతే మ్యాక్సిమం ఎగ్జామ్షన్ కెనాట్ ఎక్సీడ్ 50 lakhs అమ్మా. ఇక్కడ 50 lakhs దాటి ఎగ్జామ్షన్ ఇవ్వడు. మ్యాక్సిమం ఎగ్జామ్షన్ కెనాట్ ఎక్సీడ్ 50 lakhs. నేను 70 lakhs పెట్టి బాండ్స్ కొన్నాను, బాండ్స్ ఎక్వైర్డ్ ఫర్ 70 lakhs అనుకోండి. దేర్ ఫోర్ ఎలిజిబుల్ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ 50 lakhs. మీరు 50 lakhs తీసుకోవాలి, 70 తీసుకోకూడదు. 50 lakhsకి మించి ఇన్వెస్ట్ చేసిన దాన్ని 50కి తగ్గించి రిస్ట్రిక్ట్ చేసి క్లెయిమ్ చేసుకోవాలి. ఇలాంటి రిస్ట్రిక్షన్ ఏ సెక్షన్లోనూ లేదమ్మా. అక్కడ అవకాశం ఉన్నంత వరకు చేసుకోవచ్చు, బట్ ఇక్కడ మాత్రం సీలింగ్, మ్యాక్సిమం సీలింగ్ పెట్టాడు. అంత కెనాట్ ఎక్సీడ్ 50 lakhs. 50 lakhsకి మించి అయితే క్లెయిమ్ చేయడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ అదర్ దెన్ హౌస్ టు హౌస్ అయితే, అదర్ దెన్ హౌస్ ట్రాన్స్ఫర్ చేయాల్సిన ఎసెట్ ఏంటి? అదర్ దెన్ హౌస్ని ట్రాన్స్ఫర్ చేసి హౌస్లో రీఇన్వెస్ట్మెంట్ చేయాలి. రెసిడెన్షియల్ హౌస్ 54F అమ్మ. 54F. హౌస్ టు హౌస్ అయితే 54. అదర్ ఎసెట్ టు హౌస్ అయితే 54F అమ్మ. దానికి దీనికి డిఫరెన్స్ ఉందా? ఫస్ట్ది ట్రాన్స్ఫర్ చేసేది హౌసే, పర్చేస్ చేసేది కూడా హౌసే. బట్ ఈ కేసులో ట్రాన్స్ఫర్ చేసేది ఎనీ అదర్ ఎసెట్ అదర్ దెన్ హౌస్, బట్ పర్చేజ్ ఎసెట్ హౌస్ అమ్మ. అదర్ దెన్ హౌస్ చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు సెక్షన్స్ అన్నిట్లోనూ ఇన్వెస్ట్ చేయాల్సింది గ్రాస్ క్యాపిటల్ గెయిన్, బట్ ఇక్కడ మాత్రం నెట్ కన్సిడరేషన్ ఇన్వెస్ట్ చేయాలి. ఒక విధంగా అన్ఫేవరబుల్ సెక్షన్ అమ్మా అసెస్కి ఇది. ప్రీవియస్ చూడండి, ఈ ఎగ్జాంపుల్లో నీకు 40 ఎగ్జామ్షన్ కావాలంటే 40 lakhs ఎగ్జామ్షన్ కావాలంటే న్యూ హౌస్ ఎంత పెట్టుకోవాలి? 40 lakhs పెట్టుకోండి. కానీ 54Fలో 40 ఎగ్జామ్షన్ కావాలంటే నువ్వు 100 lakhs ఇన్వెస్ట్ చేయాలమ్మా. 100 ఇన్వెస్ట్ చేస్తే 40K ఎగ్జామ్షన్ వస్తుంది. ఒకవేళ 40 ఇన్వెస్ట్ చేసావనుకోండి 100లో 40% ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి క్యాపిటల్ గెయిన్లో 40%కి ఎగ్జామ్షన్ వస్తుంది. అంటే 40 lakhs ఇంటూ 40% 16 lakhs ఎగ్జామ్షన్ వస్తుంది. 24 ట్యాక్సబుల్ అవుతుంది. అదే ఈ సెక్షన్కి ప్రీవియస్ సెక్షన్స్కి ఉన్న డిఫరెన్స్ అమ్మ. ఇంతకు ముందు చెప్పిన అన్ని సెక్షన్స్లోనూ నువ్వు ఇన్వెస్ట్ చేయాల్సింది 40 lakhs ఇన్వెస్ట్ చేస్తే చాలు. బట్ ఈ సెక్షన్లో మాత్రం కన్సిడరేషన్ని ఇన్వెస్ట్ చేయాలంట. కన్సిడరేషన్ మొత్తం ఇన్వెస్ట్ చేస్తేనే క్యాపిటల్ గెయిన్కి ఎగ్జామ్షన్ వస్తుంది. క్యాపిటల్ గెయిన్ ఎంత? 40. If you want to claim 40 lakhs exemption, you need to invest 100 lakhs in 54F section amma. For all other sections 40 కావాలంటే 40 ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే. గుర్తుపెట్టుకోండి, ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అర్థమైందా ఈ పాయింట్? సో అదే ఎగ్జాంపుల్లో రెండింటిని మీరు డ్రాప్ చేసి చెప్పుకోవచ్చమ్మా. అన్ని సెక్షన్స్లో ఇన్వెస్ట్ చేసేది ఏంటి? గ్రాస్ క్యాపిటల్ గెయిన్ అంటే ఎంత? 40 lakhs. ఇక్కడ కూడా గ్రాస్ క్యాపిటల్ గెయిన్ అంటే ఎంత? 40 lakhs. అంటే ఇప్పుడు న్యూ ఇయర్ సెట్ 40 lakhsతో కొంటే చాలు. అన్ని సెక్షన్స్లోనే అదే. బట్ ఇక్కడ మాత్రం ఎంత ఇన్వెస్ట్ చేయాలి? 100 lakhs ఇన్వెస్ట్ చేయాలి. 100 lakhs ఇన్వెస్ట్ చేస్తే
40 lakhsకి ఎగ్జామ్షన్ వస్తుంది. ఒకవేళ 100 చేయలేదనుకోండి 40లో కూడా ప్రపోర్షనేటే వస్తుంది. 100లో 50% చేసావు అంటే ఎంత 50 lakhs. అప్పుడు నీకు 40లో కూడా 50% వస్తుంది 20 lakhs. బ్యాలెన్స్ 20 మీద ట్యాక్స్ పడుతుంది. అందుకే దిస్ ఈజ్ అన్ అన్ఫేవరబుల్ సెక్షన్ టు ద అసెస్సీ. హయ్యర్ ఇన్వెస్ట్మెంట్ అడుగుతుంది ఈ సెక్షన్. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయమంటుంది. ఎంత చేయమంటుంది? నీకు 40 ఎగ్జామ్షన్ కావాలంటే 100 ఇన్వెస్ట్ చేయమని చెప్తుంది. ప్రీవియస్ సెక్షన్స్ అన్నిట్లోనూ 40 ఇన్వెస్ట్మెంట్కి 40 ఎగ్జామ్షన్కి 40 ఇన్వెస్ట్ చేస్తే చాలు. బట్ ఇక్కడ అంత కుదరదని చెప్తుంది. కాబట్టి 54F ఈజ్ అన్ అన్ఫేవరబుల్ సెక్షన్ టు అసెస్సీ అమ్మ. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన సెక్షన్ అమ్మ. అలాగే 54GGA 54G సరే 54G ఏంటంటే ల్యాండ్ అండ్ బిల్డింగ్. ఇది సిఏలో లేవమ్మా ఈ సెక్షన్స్, ఓన్లీ CMA సిలబస్లో కవర్ అవుతుంది. 54G ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఆఫ్ అన్ ఇండస్ట్రియల్ అండర్టేకింగ్. ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఆఫ్ అన్ ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ ఫ్రమ్ అర్బన్ ఏరియా, టు సేమ్ అసెట్ అమ్మా, టు రూరల్ ఏరియా. ఒక ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ కి సంబంధించిన ల్యాండ్ అండ్ బిల్డింగ్ ట్రాన్స్ఫర్ చేసి అదే అసెట్ కొనాలి. కానీ ట్రాన్స్ఫర్ చేసే అసెట్ ఎక్కడ ఉండాలి? అర్బన్ ఏరియా. బట్ పర్చేస్ చేసేది అంటే ఒక విధంగా ఈ సెక్షన్ ఏమంటుందంటే షిఫ్టింగ్ ఆఫ్ అన్ ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ ఫ్రమ్ అర్బన్ టు రూరల్. ఒక ఇండస్ట్రీని అర్బన్ నుంచి రూరల్కి షిఫ్ట్ చేసేటప్పుడు ఈ అసెట్స్ ఇక్కడ సేల్ చేసి ఇక్కడ కనుక కొంటే వాటికి 54G ఎగ్జామ్షన్ ఇస్తాను అని చెప్తున్నాడు. దీనికి హెడ్డింగ్ ఏమని ఇవ్వచ్చు? 54Gకి హెడ్డింగ్ ఏమివ్వచ్చు? షిఫ్టింగ్ ఆఫ్ an ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ ఫ్రమ్ అర్బన్ టు రూరల్. అప్పుడు దీన్ని బట్టి డెవలప్ చేయొచ్చు అమ్మ సెక్షన్ని. ప్రజెంటేషన్ ప్రీవియస్ సెక్షన్ లాగా ఇక్కడ కూడా ఇన్వెస్ట్ చేయాల్సింది గ్రాస్ క్యాపిటల్ గెయిన్నే ఇన్వెస్ట్ చేయాలి. మిగతావన్నీ సిమిలర్గానే ఉంటాయి. ఆ కాన్సెప్ట్ అర్థమైతే చాలు. ఒక ఇండస్ట్రీని అర్బన్ ఏరియా నుంచి ఎక్కడికి షిఫ్ట్ చేయాలి? రూరల్ ఏరియాలోకి షిఫ్ట్ చేస్తే ఆ షిఫ్టింగ్లో భాగంగా అర్బన్లో ఉన్న ల్యాండ్ అండ్ బిల్డింగ్ని సేల్ చేసి రూరల్లో కొంటే ఈ క్యాపిటల్ గెయిన్కి ఎగ్జామ్షన్ ఇస్తాను అని చెప్తున్నాడు. అర్థమైందా? షిఫ్టింగ్ అంటే మీరు ఇండస్ట్రీని షిఫ్ట్ చేసేటప్పుడు అన్ని అసెట్స్ షిఫ్ట్ చేయగలం, కానీ ల్యాండ్ అండ్ బిల్డింగ్ని షిఫ్ట్ చేయగలమా? కాబట్టి ల్యాండ్ అండ్ బిల్డింగ్ని కంపల్సరీ ఏం చేయాలి? ఇక్కడ సేల్ చేసి అక్కడ కొనాల్సిందే. బట్ ఇక్కడ సేల్ చేసినప్పుడు నీకేమొస్తుంది? క్యాపిటల్ గెయిన్. అప్పుడు మళ్ళీ అక్కడ ఎంత పెట్టి అయితే కొన్నావో ఆ అమౌంట్కి ఎగ్జామ్షన్ తీసుకోమని చెప్తున్నాడు. ఒకవేళ 100% గ్రాస్ క్యాపిటల్ గెయిన్ నువ్వు యూటిలైజ్ చేస్తే 100% ఎగ్జామ్షన్. ఒకవేళ పార్ట్ ఆఫ్ ద అమౌంట్తో న్యూ అసెట్ ఎక్వైర్ చేస్తే పార్ట్ ఆఫ్ ద ఎగ్జామ్షన్ వస్తుంది. సేమ్ ప్రీవియస్ సెక్షన్ అనాలిసిస్ లాగే యూస్ చేయాలి. కానీ 54F వాడకూడదు, అది కాదు. మిగతా సెక్షన్స్ ఏం చెప్పాము అది అర్థమైందా? సో వెన్ సెక్షన్ 54G గెట్స్ అట్రాక్టెడ్, షిఫ్టింగ్ ఆఫ్ అన్ ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ ఫ్రమ్ అర్బన్ ఏరియా టు రూరల్ ఏరియా. అంటే సిటీస్లో ఉన్న ఇండస్ట్రీని సిటీ అవుట్స్కట్స్లోకి షిఫ్ట్ చేయటం అమ్మ. అర్బన్ అంటే ఏంటి? విత్ ఇన్ ద సిటీ లిమిట్స్ అమ్మ. రూరల్ అంటే అవుట్స్కట్స్ అమ్మ. అంటే ఒక సిటీ మధ్యలో ఉన్న ఇండస్ట్రీని సిటీ బయటికి. సాధారణంగా ఇండస్ట్రీ సిటీ మధ్యలో ఉండకూడదు, పొల్యూషన్ అది ఉంటుంది కదా. కాబట్టి అలా ఎవడైనా షిఫ్ట్ చేస్తే ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు అని చెప్తున్నాడు. నెక్స్ట్ 54GA, ఇది కూడా ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ షిఫ్టింగ్ ఏనమ్మా, ఫ్రమ్ అర్బన్ టు స్పెషల్ ఎకనామిక్ జోన్. ఇక్కడ కూడా జరుగుతుంది అదే. 54GA షిఫ్టింగ్ ఆఫ్ అన్ ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ ఫ్రమ్ అర్బన్ టు స్పెషల్ ఎకనామిక్ జోన్. సేమ్ పై ప్రజెంటేషన్ ఏదైతే ఉందో అదే యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోవచ్చమ్మా. ట్రాన్స్ఫర్డ్ అసెట్ టు పర్చేజ్డ్ అసెట్స్ సేమ్ యాజ్ అబవ్ అమ్మా. ఇవన్నీ సేమ్ యాజ్
సెక్షన్ 54G, జీలో ఏదైతే చదివామో అదే యాజ్ ఇట్ ఈస్గా అప్లై చేయొచ్చు. ఇక్కడ కూడా ట్రాన్స్ఫర్డ్ అసెట్, పర్చేజ్డ్ అసెట్ అన్నీ కూడా 54Gలో ఉన్నట్టే ఉంటాయి యాజ్ ఇట్ ఈస్గా, కాకపోతే ప్లేస్ చేంజ్ అవుతుంది అంతే. అర్బన్ టు రూరల్ అయితే 54G వస్తుంది, అర్బన్ టు స్పెషల్ ఎకనామిక్ జోన్ అయితే 54GA వస్తుంది. అర్థమైందా పాయింట్? సో ఇవి CMA సిలబస్ సెక్షన్స్ అమ్మా. అంటే ఎంత డెప్త్ కూడా అడగడు ఈ సెక్షన్లో కూడా. అడిగితే 54 EC అడిగే ఛాన్స్ ఉంది, మహా అయితే F అడుగుతాడు. నెక్స్ట్ 54GB లాస్ట్ సెక్షన్ అమ్మ. 54GB మా ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రెసిడెన్షియల్ ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేయాలంట. రెసిడెన్షియల్ హౌస్ ట్రాన్స్ఫర్ చేయాల్సింది ఏంటి? రెసిడెన్షియల్ హౌస్ని ట్రాన్స్ఫర్ చేయాలి. రెసిడెన్షియల్ హౌస్ని ట్రాన్స్ఫర్ చేసి, రెసిడెన్షియల్ హౌస్ ట్రాన్స్ఫర్ చేసి కంపెనీలో షేర్స్ కొనాలంట. షేర్స్ ఇన్ ఏ కంపెనీ. షేర్స్ ఇన్ ఏ కంపెనీ నెట్ కన్సిడరేషన్తో కొనాలి. నెట్ కన్సిడరేషన్ మా ఇది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన సెక్షన్. ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు రెసిడెన్షియల్ హౌస్ ట్రాన్స్ఫర్ చేసి ఆ అమౌంట్తో వచ్చే నెట్ కన్సిడరేషన్తో కంపెనీలో ఏం కొంటున్నావు? షేర్స్ కొంటున్నావు. అది విత్ ఇన్ ద డ్యూ డేట్ ఫర్ ఫైలింగ్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. రిటర్న్ ఫైలింగ్ డేట్ లోపు కొనాలంట. విత్ ఇన్ ద రిటర్న్ ఫైలింగ్ డేట్. ఏ ఇయర్లో అయితే ట్రాన్స్ఫర్ చేసావో ఆ ఇయర్ రిటర్న్ ఫైలింగ్ డేట్ లోపు ఆ కంపెనీలో షేర్స్ కొనాలి. అక్కడితో ఆపలేదు ఈ సెక్షన్. అలా నువ్వు షేర్స్ కొనటం వల్ల నీ దగ్గర నుంచి మనీ ఎక్కడికి వెళ్తుంది? కంపెనీకి వెళ్తుంది. ఇప్పుడు ఆ మనీతో కంపెనీ విత్ ఇన్ 1 year లోపు ప్లాంట్ అండ్ మిషనరీ కొనాలంట. పర్చేజ్డ్ న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ విత్ ఇన్ ఎంత టైము? అది విత్ ఇన్ 1 year. ఇక్కడ కనెక్షన్ మనం ఇప్పటిదాకా అన్ని సెక్షన్స్ ఓన్లీ ఇంతవరకే చదివాం. దీనికి ఎక్స్టెన్షన్ వచ్చిందనమాట. నేను ఇచ్చిన పేమెంట్ని వాళ్ళు ఏం చేయాలో కూడా చెప్తున్నాడు. ఏం చేయాలి? ప్లాంట్ అండ్ మిషనరీ. ఒకవేళ వాళ్ళు విత్ ఇన్ 1 year లోపు ప్లాంట్ అండ్ మిషనరీలో ఆ అమౌంట్ని ఇన్వెస్ట్ చేయకపోతే ఆ కంపెనీ వాళ్ళు, అప్పుడు నువ్వు తీసుకున్న ఎగ్జామ్షన్ని మళ్ళీ విత్డ్రా చేసుకుని ట్యాక్సబుల్ చేస్తామని చెప్తున్నాడు. అర్థమైంది కదా పాయింట్? సో ఇలాంటి యూనిక్, సంథింగ్ యూనిక్ మిగతా అన్ని సెక్షన్స్తో కంపేర్ చేస్తే. సో ఇక్కడ 2 ట్రాన్సాక్షన్స్ని యాడ్ చేస్తున్నాడు ఒకే దాంట్లో. నువ్వు షేర్స్ కొనటం, ఆ అమౌంట్ తీసుకువెళ్ళి వాళ్ళు న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ డెఫినేషన్ కూడా ఉంది. అడిషనల్ డిప్రిసియేషన్లో వస్తుంది PGBPలో. అంతకుముందు ఇండియాలో కానీ అవుట్ సైడ్ ఇండియాలో కానీ వేరెవరు యూస్ చేసి ఉండకూడదు, ఆఫీసులో వాడకూడదు, రెసిడెన్షియల్ అకామిడేషన్లో యూస్ చేయకూడదు. ఈ న్యూ ప్లాంట్ అండ్ మిషనరీకి డెఫినేషన్ ఉందమ్మా. ఆ డెఫినేషన్ సెక్షన్లో ఇస్తాడు, చూసుకోండి ఏంటనేది. అర్థమైందా? ఇది ఈ సెక్షన్లో ఉన్న మెయిన్ కంటెంట్. GA GB అర్థమైనాయా? మీరు ఒకసారి లాస్ట్లో చెప్పండి. హౌస్ ట్రాన్స్ఫర్ చేసి హౌస్ ఎక్వైర్ చేస్తే 54. అదర్ దెన్ హౌస్ టు హౌస్ 54F. అగ్రికల్చరల్ ల్యాండ్ టు అగ్రికల్చరల్ ల్యాండ్ 54B. ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఆఫ్ ఎన్ ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ టు అనదర్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఆఫ్ ఎన్ ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ 54D. అలాగే ఇమూవబుల్ ప్రాపర్టీ టు బాండ్స్ 54EC అమ్మ. అలాగే ఆ తర్వాత వచ్చిన G సిరీస్ అమ్మ. 54G ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ ఫ్రమ్ అర్బన్ టు రూరల్. అర్బన్ నుంచి రూరల్కి షిఫ్ట్ చేస్తే 54G వస్తుంది. అర్బన్ నుంచి స్పెషల్ ఎకనామిక్ జోన్ అయితే 54GAకి వస్తుంది. అలాగే రెసిడెన్షియల్ హౌస్ ట్రాన్స్ఫర్ చేసి కంపెనీలో షేర్స్ ఎక్వైర్ చేస్తే 54GB వస్తుంది. బట్ సబ్జెక్ట్ టు ఎ కండిషన్, ద కంపెనీ మస్ట్ బి ఎక్స్పెండెడ్ సచ్ అమౌంట్ విత్ ఇన్ 1 year ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ. అది జరగాలి. అది జరిగితే నీ ఎగ్జామ్షన్ రీటైన్ అవుతుంది, లేకపోతే విత్డ్రా అవుతుంది, ట్యాక్సబుల్ అవుతుంది. అర్థమైందా? నీ ఇన్వెస్ట్మెంట్కి ఎగ్జామ్షన్ కావాలంటే సబ్జెక్టు ఫర్దర్గా కండిషన్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు అది చదివితే దాన్ని బేస్ చేసుకుని ఆ సెక్షన్ మీకు అర్థమవుతుంది. లేకపోతే కొంత 54GB ఈజ్ మోస్ట్ కాంప్లికేటెడ్ అమ్మ. మీరు ప్యారలల్గా 2 చదువుతూ ఉండాలి. అర్థమైందా? అంటే నీకు కంపెనీకి మధ్య జరిగే ట్రాన్సాక్షన్,
కంపెనీ న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్గా టైంలోపు చేసిందా లేదా చూసుకోవాలి. ఈ రెండు ప్యారలల్గా రన్ చేస్తేనే అక్కడ క్లారిటీ వస్తుంది. ఓకే, సో లాస్ట్ టాపిక్ అమ్మ, క్యాపిటల్ గెయిన్ క్లోజ్ చేద్దాం. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రేట్స్ అమ్మ, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రేట్స్. మా శాలరీస్ ఒక హాఫ్ అన్ అవరే తీసుకుంటామమ్మా. అందులో ఎలిమెంట్స్ ఏముంటాయో జస్ట్ ఒక లిస్ట్ ఎలా చదవాలో చెప్తాం. గిఫ్ట్కి ఒక హాఫ్ అన్ అవర్, మీరు మాట్లాడదు ఆపండి. గిఫ్ట్కి ఒక హాఫ్ అన్ అవర్ అమ్మ. అలాగే టీడీఎస్ చాప్టర్ ఖచ్చితంగా మనకి 1 అవర్ కావాలి, ఎందుకంటే అది ఇంపార్టెంట్ చాప్టర్, టీడీఎస్ చాప్టర్. సో ఇది ప్రజెంట్. తర్వాత మనకి లాస్ట్లో కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఐసిడిఎస్ ఎలా చదవాలి ఏంటి, దానికి అసెస్మెంట్ ప్రొసీజర్ అని కొన్ని మిస్లీనియస్ టాపిక్స్ ఉన్నాయి అవి. సో సెట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డా. సరే, టైం ఉంటే అన్ని కవర్ చేద్దాం. ఓకే సార్, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రేట్స్ జనరల్గా మారదని టూ డేస్ పెట్టేవారు. 2 days అయితే కంఫర్టబుల్గా కవర్ చేద్దాం. వద్దులేండి. క్యాపిటల్ గెయిన్స్ మా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రేట్స్ అమ్మ. షార్ట్ టర్మ్లో 2 ట్యాక్స్ రేట్స్ ఉన్నాయి. 111A సెక్షన్ కనుక అట్రాక్ట్ అయితే ఫ్లాట్ 15% ట్యాక్స్ పడుతుందమ్మా. ఏ సెక్షన్? 111A సెక్షన్ అట్రాక్ట్ అయితే అప్లికబుల్ ట్యాక్స్ రేట్ ఈస్ ఫ్లాట్ 15%. 111A ఎప్పుడు వస్తుందో చెప్తాను, అది ప్రజెంటేషన్ పక్కన పెట్టండి. వెన్ ఎవర్ సెక్షన్ 111A గెట్స్ అట్రాక్టెడ్ ద అప్లికబుల్ ట్యాక్స్ రేట్ ఈస్ ఫ్లాట్ 15%. అదర్ దెన్ 111A కేసెస్ అన్నీ కూడా నార్మల్ ట్యాక్స్ రేట్స్. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ప్రాబ్లంలో గనక షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని ఇచ్చాడు, దానికి అది 111Aనా కాదా అనేది స్పెసిఫిక్గా ఏం చెప్పలా. ఏమీ చెప్పకపోతే ఇందులో మోస్ట్ పాపులర్ రేట్ ఏంటి అంటే నార్మల్ ట్యాక్స్ రేట్స్ అమ్మ. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లంలో జస్ట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని ఇచ్చి 111Aనా కాదా చెప్పకపోతే అది అదర్ దాన్ 111A కింద ట్రీట్ చేయండి. నార్మల్ ట్యాక్స్ రేట్స్ ఫాలో అవ్వండి. ఓకే, మళ్ళీ చెప్పండి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 111A ట్యాక్సబుల్ ఎట్ ఫ్లాట్ 15%. ఇట్స్ ఏ స్పెషల్ ట్యాక్స్ రేట్ అమ్మా. ఈ చార్ట్లో ఈ నార్మల్ ట్యాక్స్ రేట్ అని ఉన్న చోట తప్ప మిగతావన్నీ కూడా అన్ని స్పెషల్ రేట్స్ ఏనమ్మా. అన్ని స్పెషల్ ట్యాక్స్ రేట్సే క్యాపిటల్ గెయిన్లో, ఎక్సెప్ట్ ఆ షార్ట్ టర్మ్లో నార్మల్ అని ఉన్న ఏరియా తప్ప. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 111A అప్లికబుల్ ట్యాక్స్ రేట్ ఫ్లాట్ 15%. అదర్ దాన్ 111A నార్మల్ ట్యాక్స్ రేట్స్. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నార్మల్ ట్యాక్స్ రేట్స్. ఓకే, నెక్స్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ సెక్షన్ 112A అట్రాక్ట్ అయితే 10% అమ్మ. 10% ఇన్ కేస్ ఆఫ్ సెక్షన్ 112A అట్రాక్ట్ అయితే 10% అమ్మ. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జనరల్లీ లాంగ్ టర్మ్ అయితే కాస్ట్ని ఏం చేయొచ్చు, ఇండెక్సేషన్ చేయొచ్చు. బట్ 112Aలో ఇండెక్సేషన్ ఫెసిలిటీ లేదమ్మా. 112Aలో ఏం లేదు, ఇండెక్సేషన్. అందుకే 10% వితౌట్ ఇండెక్సేషన్ అని చెప్పాం. ఇప్పటికి నేను 3 కేసెస్ చెప్పాను ఇండెక్సేషన్ లేని కేసెస్. ఏమేంటి? స్లమ్ సేల్లో లేదు, డిప్రిసియబుల్ క్యాపిటల్ అసెట్స్కి లేదు, 112Aకి లేదు. షార్ట్ టర్మ్ అసెట్కి ఎలాగూ లేదు కదా. సో కాబట్టి ఇండెక్సేషన్ నాట్ అవైలబుల్ కేసెస్ అని ఒక లిస్ట్ ఉంటుంది, అందులో ఈ 3 కేసెస్ కూడా ఉంటాయి. 112A అవటానికి ఆ ఎసెట్ ఏంటి? అవటానికి ఆ ఎసెట్ లాంగ్ టర్మే, బట్ ఇండెక్సేషన్ రాదు. వితౌట్ ఇండెక్సేషన్ ట్యాక్స్ పే చేయాలి అట్ ద రేట్ ఆఫ్ 10%. బికాస్ 10% ఈజ్ ఏ కన్సెషనల్ రేట్ అమ్మ. జనరల్లీ లాంగ్ టర్మ్కి అప్లై అవ్వాల్సిన రేటు 20% అప్లై అవ్వాలి. మరి 20ని ఎంతకు తగ్గించాడు? 10కి. అందుకే నీకు ఇండెక్సేషన్ తీసేశాడు. అర్థమైందా? వితౌట్ ఇండెక్సేషన్ 10% ట్యాక్స్ రేట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ బెనిఫిట్, 112A ట్యాక్స్ పే చేయాలంటే క్యాపిటల్ గెయిన్ ఎక్సీడ్స్ 1 lakh. 1 lakh దాటితేనే ట్యాక్స్ పడుతుంది. అప్ టు 1 lakh నో నీడ్ టు పే ఎనీ ట్యాక్స్ టు ద గవర్నమెంట్ అమ్మ. ఖచ్చితంగా 112Aలో మీరు 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? నాకు 112Aలో 80,000 క్యాపిటల్ గెయిన్ వచ్చింది, నాట్ ట్యాక్సబుల్. 1,20,000 వచ్చింది, 20,000 ఇస్ ట్యాక్సబుల్ అట్ ద రేట్ ఆఫ్ 10%. అంతే మీరు. బట్ ఆ 1 lakh ఎగ్జంప్షన్ బెనిఫిట్ 111Aకి లేదు. అదే 111Aలో వస్తే ఎంటైర్ అమౌంట్ ఈస్ ట్యాక్సబుల్ అట్ ద రేట్ ఆఫ్ 15%. ఎంటైర్ 1,20,000 విల్ బి ట్యాక్సబుల్ అట్ ద రేట్ ఆఫ్ 15%. 1 lakh ఎగ్జంప్షన్ అనేది ఓన్లీ
112Aకి మాత్రమే ఉంది, 111Aకి లేదు, గుర్తుపెట్టుకోండి. మీరు కన్ఫ్యూజ్ అయిపోయి పడపడిన ఆపోజిట్లో అప్లై చేస్తే ఆన్సర్ పోతుంది. అండ్ నెక్స్ట్ వన్ స్పెసిఫైడ్ సెక్యూరిటీస్ అంటమ్మా. లిస్టెడ్ సెక్యూరిటీస్కి జీరో కూపన్ బాండ్స్. ఏమేంటవి? లిస్టెడ్ సెక్యూరిటీస్, జీరో కూపన్ బాండ్స్. ఈ రెండిటికి ఆప్షనల్ ట్యాక్స్ రేట్ అప్లై అవుతుంది అంటాం. ఆప్షనల్ ట్యాక్స్ రేట్. జనరల్గా లాంగ్ టర్మ్ అంటే కాస్ట్ని ఏం చేయొచ్చు? ఇండెక్సేషన్. బట్ వీటి విషయంలో మీరు ఇండెక్సేషన్ చేసి ట్యాక్స్ కట్టొచ్చు అంట, లేదా ఇండెక్సేషన్ చేయకుండా కూడా కట్టొచ్చు. నీకు ఏది బెనిఫిట్ అయితే అది తీసుకోమంటున్నాడు. విత్ ఇండెక్సేషన్ అయితే 20% ట్యాక్స్ పడుతుంది, వితౌట్ ఇండెక్సేషన్ 10%. విచ్ ఎవర్ ఈజ్ బెనిఫిషియల్ టు అసెసీ అమ్మ. ఆ మిస్ అయింది పాయింట్ అది. విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అమ్మ. బెనిఫిషియల్ అంటే లోయరే కదా తీసుకునేది. అంటే యూ కెన్ పే ద ట్యాక్స్ ఐదర్ విత్ ఇండెక్సేషన్ ఆర్ వితౌట్ ఇండెక్సేషన్. విచ్ ఎవర్ ఈజ్ బెనిఫిషియల్ టు యూ. నీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం నువ్వేం చేయాలి? ఇక్కడ ప్రాబ్లం 2 times చేయాలి. ఒక చోట ఏమో విత్ ఇండెక్సేషన్ అప్లికబుల్ ట్యాక్స్ రేట్ 20%, ఇంకొక చోట వితౌట్ ఇండెక్సేషన్ అప్లికబుల్ ట్యాక్స్ రేట్ 10%. ఇప్పుడు ఆ ట్యాక్స్ కట్టి ఎక్కడ ట్యాక్స్ లోయర్గా ఉంటుందో ఆ ఆప్షన్ని నువ్వు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఆప్షనల్ రేట్ అన్నాడు. ఆప్షనల్ రేట్ అనగానే మీరు 2 optionsలోనూ ప్రాబ్లం చేయాలి. చేసి విచ్ ఆప్షన్ ఈజ్ బెనిఫిషియల్ టు అసెసీ అని సెలెక్ట్ చేసి చూపించాల్సి ఉంటుంది. అర్థమైందా? ఫర్ ఆల్ అదర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఫ్లాట్ 20% అమ్మ. అంటే ఇప్పుడు లాంగ్ టర్మ్లో 3 rates ఉన్నాయమ్మ. 112A రేట్ ఒకటి, ఆప్షనల్ ట్యాక్స్ రేట్, అదర్ కేసెస్. మరి ఇప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని ఇచ్చి ప్రాబ్లంలో ఏమీ చెప్పకపోతే ఎస్ అదర్ రేట్లోకి రావాలి. ఫ్లాట్ 20% అప్లై చేయండి. ఎందుకంటే చాలా ప్రాబ్లంలో ఇవేమీ చెప్పడు. జస్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత ఉంది, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత, ఇలా సింపుల్గా చెప్పేస్తే మీరు షార్ట్ టర్మ్ అయితే ఎక్కడికి వెళ్ళాలి? నార్మల్ రేట్లోకి వెళ్ళాలి. లాంగ్ టర్మ్ అయితే అదర్ ట్యాక్స్ రేట్స్లోకి వెళ్ళాలి. 20%. ఈ ట్యాక్స్ రేట్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అర్థమైందా? సో క్యాపిటల్ గెయిన్ అంతవరకు చూసుకోండి. అంటే PGBP క్యాపిటల్ గెయిన్ ఎంత చెప్పుకున్నా తక్కువేనమ్మా. ఎందుకంటే నార్మల్గా అయితే 40 hours చెప్పేది చాప్టర్, అది 1-2 hours అయ్యేది కాదు. అర్థమైంది? అందుకే సెలెక్టివ్గా కొన్ని టాపిక్స్ మాత్రమే చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చెప్తాం లాస్ట్. మా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో గిఫ్టే 50% ఉంటుందమ్మా. గిఫ్ట్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. సో నీకు ఎవరైనా గిఫ్ట్ ఇస్తే అది మానిటరీ కానీ నాన్ మానిటరీ కానీ, సో దాన్ని మీరు ఎలా వాల్యూ చేయాలనేది క్వశ్చన్ అమ్మా. సో ఫస్ట్ ఈ చార్ట్ అమ్మా ఇంపార్టెంట్. హౌ టు వాల్యూ ద గిఫ్ట్ అమ్మ. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే గిఫ్ట్ ఎగ్జామ్టెడ్ కేసెస్ ఉన్నాయమ్మా. ఒక 10 cases ఉన్నాయి. ఈ కేసెస్లో కనుక నువ్వు ట్రాన్సాక్షన్ కనుక గిఫ్ట్ నీకు వచ్చిన గిఫ్ట్ కనుక ఈ ట్రాన్సాక్షన్లో కవర్ అయితే దాని మీద అసలు నువ్వు ట్యాక్స్ పే చేయక్కర్లేదమ్మా. అంటే నీకు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ నువ్వు చెక్ చేయాల్సింది వెదర్ ఇట్ వాస్ కవర్డ్ ఇన్ దిస్ లిస్ట్ ఆర్ నాట్ అమ్మ. ఈ లిస్ట్లో ఉందా ట్రాన్సాక్షన్? ఒకవేళ ఈ లిస్ట్లో ఉంటే ఆన్సర్ ఏంటి? ఎగ్జామ్ట్ ఫ్రమ్ ట్యాక్స్. ఎగ్జామ్టెడ్ కేసెస్లో ఉంది కాబట్టి నో నీడ్ టు పే ఎనీ ట్యాక్స్ టు ద గవర్నమెంట్ అమ్మ. సో ఈ లిస్ట్లో కవర్ అవ్వని గిఫ్ట్లు మాత్రమే ట్యాక్సబుల్ అవుతాయి. కాబట్టి లిస్ట్ గుర్తుపెట్టుకోవాలా కంపల్సరీ. కానీ ఇందులో అన్ని పాయింట్లు అవసరం లేదమ్మా. రిపీటెడ్గా మనకి ఎక్కువగా అడుగుతున్న ఏరియాస్ ఏంటంటే రిలేటివ్స్ నుంచి గిఫ్ట్ తీసుకుంటే ఎగ్జామ్షన్ అమ్మ. ఇంపార్టెంట్ పాయింట్ ఫస్ట్ది. గిఫ్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ రిలేటివ్స్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ట్యాక్స్. అలాగే ఆన్ ది అకేషన్ ఆఫ్ మ్యారేజ్ అమ్మ. మ్యారేజ్ అకేషన్లో ఎవరైనా గిఫ్ట్ తీసుకుంటే అగైన్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ట్యాక్స్ అమ్మ. అలాగే విల్ ద్వారా కానీ ఇన్హెరిటెన్స్ ద్వారా కానీ నీకు ఎసెట్ వస్తే గిఫ్ట్గా నో నీడ్ టు పే ఎనీ ట్యాక్స్ టు ద గవర్నమెంట్ అమ్మ. ఎక్కువగా ఈ 3 points కవర్ అవుతున్నాయి. ఎక్కువగా 3 points టచ్ చేస్తున్నాడు. మొన్న CA ఎగ్జామ్లో ఈ చారిటబుల్ ట్రస్ట్ పాయింట్ ఇచ్చాడమ్మా. చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఒక పర్సన్కి గిఫ్ట్ వచ్చింది అని చెప్పాడు చూడండి. ఈ చారిటబుల్ ట్రస్ట్ 12BAలో రిజిస్టర్ అయిన 12AAలో రిజిస్టర్ అయిన చారిటబుల్ ట్రస్ట్ నుంచి అసెసీకి ఒక గిఫ్ట్ వచ్చినట్టు ఇచ్చాడు. ట్యాక్స్ కాన్సిక్వెన్స్ అడుగుతున్నాడు. మరి ఇది ఎక్కడుంది? ఎగ్జామ్ట్. కాబట్టి దానికి ఆన్సర్ ఏంటి?
చాలామంది నాకు తెలుసు లిస్ట్ ఫుల్ లిస్ట్ చదవకపోతే ఆ పాయింట్ పోతుంది, అర్థమైంది. బట్ ఎక్కువగా ప్రాబ్లంలో ఫస్ట్ 3 పాయింట్స్ టచ్ చేస్తున్నాడు. గిఫ్ట్ రిసీవ్డ్ ఆన్ ది అకేషన్ ఆఫ్ మ్యారేజ్ ఎగ్జమ్ట్ ఫ్రమ్ ట్యాక్స్, గిఫ్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ రిలేటివ్స్ ఎగ్జమ్ట్ ఫ్రమ్ ట్యాక్స్, గిఫ్ట్ రిసీవ్డ్ బై వే ఆఫ్ విల్ ఆర్ ఇన్హెరిటెన్స్ ఎగ్జమ్ట్ ఫ్రమ్ ట్యాక్స్ అమ్మ. అంతవరకు ఓకే కదా. ఇంకొకటి లోకల్ అథారిటీ నుంచి ఎవరైనా గిఫ్ట్ తీసుకుంటే ఎగ్జమ్ట్ అమ్మ. ప్రాబ్లంలో రావట్లేదు, జస్ట్ సింపులే గుర్తుపెట్టుకోవడానికి. పంచాయతీస్ నుంచి కానీ, మున్సిపాలిటీస్ నుంచి కానీ, కార్పొరేషన్స్ నుంచి కానీ నీకేమైనా గిఫ్ట్లు వస్తే నో నీడ్ టు పే ఎనీ ట్యాక్స్ టు ద గవర్నమెంట్ అమ్మ. అదొక పాయింట్. అలాగే 1023C అని 2 చోట్ల ఉంటుంది చూడండి. 1023Cలో కవర్ అయిన ఆ ఎఫ్ అండ్ హెచ్ఎం, ఒక చోట ఫ్రమ్ అని ఉంటుంది, ఒక చోట బై అని ఉంటుంది. అంటే 1023Cలో కవర్ అయిన ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా సర్వీస్ మోటివ్ ఆర్గనైజేషన్స్ అమ్మ, నాన్ ప్రాఫిట్ మోటివ్ కాదు. అర్థమైందా. ఒక హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ 1023లో కవర్ అవ్వాలంటే అది సర్వీస్ మోటివ్, అంటే వాళ్ళు ఎవరు ప్రాఫిట్ మోటివ్తో హాస్పిటల్ రన్ చేయకూడదు, అంటే ఫ్రీ సర్వీసెస్ ఇస్తూ ఉండాలి. అలా 1023Cలో కవర్ అయిన ఆర్గనైజేషన్స్ నుంచి నీకేమైనా గిఫ్ట్లు వస్తే నువ్వు ట్యాక్స్ కట్టక్కర్లా. అలాగే మరి అది సర్వీస్ మోటివ్ ఆర్గనైజేషన్స్ కాబట్టి వాళ్ళకు కూడా పబ్లిక్ దగ్గర నుంచి ఏమొస్తాయి, గిఫ్ట్లు వస్తాయి. ప్రజలు ఇస్తూ ఉంటారు కదా, సర్వీస్ చేస్తుంది కదా అని డొనేషన్స్ అవి ఇస్తారు కదా, అప్పుడు వాళ్ళకు కూడా అదేంటి ఎగ్జంప్షన్. అంటే 2 వైపులా ఎగ్జంప్షన్ అని చెప్తున్నాడు. వాళ్ళకి ఎవరు ఇచ్చిన గిఫ్ట్ ఎగ్జంప్షనే, వాళ్ళ నుంచి ఎవరైనా గిఫ్ట్లు తీసుకునే ఎగ్జంప్షన్. ఎందుకంటే వాళ్ళు కూడా ఫ్రీ సర్వీస్ ఎక్కడ ఇస్తారు, మరి రిసిపియంట్కి అది కూడా గిఫ్ట్ అవుతుంది కదా. అంటే ఇప్పుడు 1023Cలో కవర్ అయిన ఆర్గనైజేషన్స్ నుంచి ఎవరైనా గిఫ్ట్లు తీసుకుంటే రిసిపియంట్కి అది ఎగ్జంప్షన్. మరి అవుట్ సైడర్స్ నుంచి ఆ ఆర్గనైజేషన్స్ ఏమైనా గిఫ్ట్లు తీసుకుంటే అవి కూడా ఎగ్జంప్షనే. అంటే ఎలా చూసినా 2 వైపులా ఎగ్జంప్షన్ అని చెప్తుంది ఆ పాయింట్. ఒకటి ఫ్రమ్ అని ఉంది, అంటే అర్థం ఏంటి, వాళ్ళ నుంచి ఇంకెవరైనా తీసుకుంటే ఎగ్జామ్. బై అంటే అదర్స్ నుంచి వాళ్ళు ఏమైనా తీసుకుంటే వాళ్ళకి ఎగ్జంప్షన్ అంటే రివర్స్ ట్రాన్సాక్షన్. 2 కూడా ఆ 2 పక్క పక్కన చదివితే చాలా ఈజీ అమ్మ. అలాగే నెక్స్ట్ అంతే చారిటబుల్ ట్రస్ట్ అమ్మ. చారిటబుల్ ట్రస్ట్ కానీ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ ఎవరైనా గిఫ్ట్లు తీసుకుంటే ఎగ్జామ్ట్ ఫ్రమ్ ట్యాక్స్ అమ్మ. ఎనీవే ఇదంతా ఏంటిది, ఎగ్జామ్టెడ్ లిస్ట్ కదా. దేనికి ఎగ్జామ్షన్ లిస్ట్, గిఫ్ట్కి అమ్మ. సో గిఫ్ట్, నీకేమైనా గిఫ్ట్ మీద ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రాన్సాక్షన్ ఈ లిస్ట్లో ఉందా లేదా చూసుకోండి. ఉంది అంటే ఎగ్జామ్షన్ అని చెప్పేయండి, లేకపోతే అప్పుడు ఆ వాల్యూ ట్యాక్సబుల్ వాల్యూ ఎంతో చెక్ చేయాలి. మీరు డైరెక్ట్గా వాల్యూషన్ దగ్గరికి వెళ్ళిపోవద్దు. వాల్యూషన్ చార్ట్ ఇచ్చాను కదా ఇక్కడ, డైరెక్ట్గా ఇక్కడికి రావద్దు. ఆ లిస్ట్లో కవర్ అవ్వకపోతేనే ఈ వాల్యూషన్లోకి రావాలి. ఒకవేళ ఇఫ్ నాట్ కవర్డ్ ఇన్ ఎగ్జామ్షన్ లిస్ట్ అనుకోండి, దెన్ అదేమవుతుంది, ట్యాక్సబుల్ గిఫ్ట్ అవుతుంది. బట్ ట్యాక్సబుల్ అయినప్పుడు హౌ టు వాల్యూ ద గిఫ్ట్ అని తెలుస్తుంది కదా. మరి అది ఎలా వాల్యూ చేయాలనేది క్వశ్చన్ అమ్మ. ఎలా వాల్యూ చేయాలి, ఇక్కడ ఇచ్చాడు చూడండి. గిఫ్ట్స్ని 5 టైప్స్లో క్లాసిఫై చేయొచ్చమ్మా. ఎలా, ఎన్ని టైప్స్, 5 టైప్స్లో. ఒక్కొక్కటానికి అక్కడ వాల్యూ ఇచ్చాడు. గిఫ్ట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 5 టైప్స్. ఫస్ట్ వన్ మానిటరీ, గిఫ్ట్స్ ఇన్ మనీ. గిఫ్ట్స్ ఇన్ మనీ, మనీలో గిఫ్ట్ ఇస్తే. సెకండ్ వన్ మూవబుల్ ప్రాపర్టీ వితౌట్ కన్సిడరేషన్. మూవబుల్ అసెట్ గిఫ్ట్ ఇస్తే, ఎలా ఇస్తే అది కూడా వితౌట్ కన్సిడరేషన్. మూవబుల్ అసెట్ వితౌట్ కన్సిడరేషన్. మూవబుల్ ప్రాపర్టీ వితౌట్ కన్సిడరేషన్. నెక్స్ట్ మూవబుల్ ప్రాపర్టీ ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్. ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్. వితౌట్ కి ఇన్అడిక్వేట్ కి డిఫరెన్స్ ఉందా? నాకు ఎవరైనా 1 lakh వర్త్ ఉన్న గిఫ్ట్ 1 రూపీ కూడా తీసుకోకుండా ఇస్తే వితౌట్ అవుతుంది, అప్పుడు 1 lakh బెనిఫిట్ అవుతుంది. 1 lakh 10,000కి ఇస్తే ఇన్అడిక్వేట్, అప్పుడు 90,000 గిఫ్ట్ అవుతుంది. అప్పుడు ఆ డిఫరెన్స్ గిఫ్ట్ అవుతుంది, ఫుల్లీ అవ్వదు కదా. నా దగ్గర ఏమీ కలెక్ట్ చేయకపోతే వితౌట్ అవుతుంది, ఏమైనా కలెక్ట్ చేస్తే ఇన్అడిక్వేట్. బట్ రెండిట్లోనూ గిఫ్ట్ ఉంది కదా, సో రెండిట్లోనూ గిఫ్ట్ ట్రాన్సాక్షన్ ఉందమ్మా. అలాగే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వితౌట్ కన్సిడరేషన్. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ
వితౌట్ కన్సిడరేషన్. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వితౌట్ కన్సిడరేషన్. ద లాస్ట్ది ఏమై ఉంటుంది గెస్ చేయండి. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్. గిఫ్ట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 5 టైప్స్ అమ్మ. ఇప్పుడు ఈచ్ గిఫ్ట్ని ఎలా వాల్యూ చేయాలనేది క్వశ్చన్ అమ్మ. ఇందులో నేను 2 పాయింట్లు చెప్తాను చూడు. మూవబుల్ని వాల్యూ చేసేటప్పుడు ఫెయిడ్ మార్కెట్ వాల్యూ తీసుకోవాలి. ఇమ్మూవబుల్ వాల్యూ చేసేటప్పుడు స్టాంప్ డ్యూటీ వాల్యూ తీసుకోవాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇమ్మూవబుల్ ప్రాపర్టీని వాల్యూ చేసేటప్పుడు స్టాంప్ డ్యూటీ వాల్యూ తీసుకోవాలి. మూవబుల్ని వాల్యూ చేసేటప్పుడు ఫెయిడ్ మార్కెట్ వాల్యూ తీసుకోవాలి. అదొక పాయింట్. అలాగే ఫస్ట్ 3 కేటగిరీస్ అమ్మ, మూవబుల్ ప్రాపర్టీ, మానిటరీ, ఇవన్నీ కూడా అగ్రిగేట్ చూడాలమ్మా. అగ్రిగేట్ 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 అంటే ఒక ఇయర్లో నీకు ఎన్ని కేటగిరీ ఆఫ్ గిఫ్ట్స్ వచ్చినాయో వాటన్నిటి వాల్యూస్ని అగ్రిగేట్ చేసి 50,000 క్రాస్ అయితేనే గిఫ్ట్ ట్యాక్సబుల్ అవుతుందమ్మా. వాల్యూ ఆఫ్ గిఫ్ట్ ఎక్సీడ్స్ 50,000. ఆ 50,000 కౌంట్ చేసేటప్పుడు ఈచ్ గిఫ్ట్ సెపరేట్గా చూడాలా, అగ్రిగేట్ చూడాలా? అగ్రిగేట్ చూడాలి. అగ్రిగేట్ అంటే ఇయర్ మొత్తంలో నీకు ఈ కేటగిరీలో వచ్చిన గిఫ్ట్లన్నింటినీ యొక్క మార్కెట్ రేట్స్ని టోటల్ చేస్తే ఎంత క్రాస్ అవ్వాలి? 50,000 క్రాస్ అయితే అప్పుడు ఫుల్లీ ట్యాక్సబుల్ అవుతుంది. ఇది ప్రొసీజర్. కానీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి అగ్రిగేట్ కాదమ్మా. ఈచ్ ట్రాన్సాక్షన్ సెపరేట్గా చూడాలి. ఈచ్ గిఫ్ట్ సెపరేట్లీ. ఎలా వాల్యూ చేయాలి ఇమ్మూవబుల్ ప్రాపర్టీని? ఈచ్ గిఫ్ట్ సెపరేట్గా వాల్యూ చేయాలి. మూవబుల్ని వాల్యూ చేసేటప్పుడు మాత్రం అగ్రిగేట్ తీసుకోవచ్చమ్మా. ఈచ్ గిఫ్ట్ సెపరేట్లీ. పాయింట్స్ అర్థమైనయా? ఇమ్మూవబుల్కి ఈచ్ గిఫ్ట్ చూడాలి, మూవబుల్కి అగ్రిగేట్ చూడాలి, మనీ గిఫ్ట్ కూడా అగ్రిగేటే చూడాలి. అంటే ఏం లేదు, ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక అకేషన్ చేసుకుంటున్నాడు, ఒక బర్త్డే పార్టీ చేసుకుంటున్నాడు ఒక పర్సన్. మ్యారేజ్ కాదు, మ్యారేజ్ అయితే ఎగ్జామ్షన్, అన్ని గిఫ్ట్లు ఎగ్జామ్షన్ వచ్చేస్తాయి. ఆన్ ది అకేషన్ ఆఫ్ మ్యారేజ్ ఎగ్జామ్షన్ అని లిస్ట్లో ఉంది కదా. కాబట్టి అకేషన్ మారుద్దాం. బర్త్డే పార్టీ తీసుకుంటున్నాడు. బర్త్డే పార్టీకి ఒక 25 మెంబర్స్ గిఫ్ట్లు ఇచ్చాడు అమ్మ. 25 గిఫ్ట్లు వచ్చినాయి. ఆ గిఫ్ట్స్ అన్నీ ఒక లిస్ట్ చేశాడు. ఒక లిస్ట్ అవుట్ చేసి ఇచ్చి నీకు ఆ లిస్ట్ ఇచ్చి ట్యాక్సబుల్ గిఫ్ట్ ఎంతో చెప్పమన్నాడు. అర్థమైందా? మొత్తం ఆ లిస్ట్ అంతా చూస్తే అందులో మిక్సింగ్ ఉన్నాయి. 5 కేటగిరీస్ కూడా ఉన్నాయి. కొంతమంది మనీలో ఇచ్చారు, కొంతమంది మూవబుల్ అసెట్ ఇచ్చాడు, కొంతమంది ఇమ్మూవబుల్ ఇచ్చారు, కొంతమంది మూవబుల్లో మళ్ళీ వితౌట్ ఇచ్చాడు, ఇన్అడిక్వేట్ ఇచ్చాడు, అలాగే ఇమ్మూవబుల్ వితౌట్ ఇచ్చాడు, ఇన్అడిక్వేట్. అంటే ఈ 5 కేటగిరీస్ ఉన్నాయి అందులో. ఇప్పుడు నువ్వు ఎలా వాల్యూ చేయాలి? నేను ఎగ్జాక్ట్గా చెప్పినట్టు ఆ 25 గిఫ్ట్స్ని ఇలా 5 రకాలుగా క్లాసిఫై చేయాలి. క్లాసిఫై చేసిన తర్వాత ఒక్కొక్కటి వాల్యూ చేసుకుంటూ వెళ్ళాలి. అర్థమైందా? ఇప్పుడు మానిటరీ గిఫ్ట్స్ అన్ని ఒక పక్కకు తీసుకురావాలి. తీసుకొచ్చి అన్ని మానిటరీ గిఫ్ట్స్ యొక్క మనీ వాల్యూని ఏం చేయాలి? టోటల్ చేసి 50,000 క్రాస్ అయిందా లేదా చూడాలి. క్రాస్ అయితే ఫుల్లీ ట్యాక్సబుల్. అన్ని టోటల్ చేస్తే 52,000 వచ్చింది, ఫుల్లీ ట్యాక్సబుల్. 52,000 ట్యాక్సబుల్. 49,000 వచ్చింది, అసలు ట్యాక్సే కట్టక్కర్లా. అర్థమైందా? అదర్ సోర్సెస్లో గిఫ్ట్ ట్యాక్సబుల్ అవ్వాలంటే వాల్యూ ఆఫ్ బెనిఫిట్ ఎక్సీడ్స్ 50,000. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్, అది ఎక్కడ కవర్ అయ్యి ఉండకూడదు? ఎగ్జామ్టెడ్ కేసెస్లో కవర్ అయ్యి ఉండకూడదు. ప్లస్ దాని వాల్యూ ఎంత క్రాస్ అవ్వాలి? 50,000. వాల్యూ కట్టేటప్పుడు ఈచ్ గిఫ్ట్ సెపరేట్గా చూడాలా, అగ్రిగేట్ చూడాలా? అది ఫస్ట్ 3 కేటగిరీస్లో అగ్రిగేట్, లాస్ట్ 2 కేటగిరీస్ ఈచ్ గిఫ్ట్ సెపరేట్గా చెక్ చేయాలి. అర్థమైందా? ఇది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే స్టాంప్ డ్యూటీ వాల్యూ దేనికి చూడాలి? ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఫెయిడ్ మార్కెట్ వాల్యూ మూవబుల్ ప్రాపర్టీ. ఇప్పుడు ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటే ఈ చార్ట్ ఏంటనేది మీకు క్లారిటీ వస్తుంది. చూడండి, 5 కేటగిరీస్ కింద ఆన్సర్స్ ఇచ్చాం. ఇది చూడండి, మూవబుల్ ప్రాపర్టీ ఏమన్నాడు? అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ మనీ రిసీవ్డ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఎక్సీడింగ్ 50,000. దెన్ ట్యాక్సబుల్ వాల్యూ ఎంత? అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ మనీ అంటే ఫుల్లీ ట్యాక్సబుల్ అనే కదా అర్థం. అలాగే రెండోది మూవబుల్ ప్రాపర్టీలో ఏంటమ్మా?
వితౌట్ బి ఇన్అడిక్వేట్. ఇమ్మూవబుల్లో ఏ వితౌట్ బి ఇన్అడిక్వేట్. ఇప్పుడు అలా చదవండి. మూవబుల్లో ఏ ఏం చెప్తున్నాడు చూడండి, వితౌట్ కన్సిడరేషన్. అగ్రిగేట్ వాల్యూనా, అగ్రిగేట్ ఫెయిడ్ మార్కెట్ వాల్యూనా? పెయిడ్ మార్కెట్ వాల్యూ. అగ్రిగేట్ పెయిడ్ మార్కెట్ వాల్యూ ఆఫ్ దోస్ గిఫ్ట్స్ రిసీవ్డ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఎక్సీడింగ్ 50,000, దెన్ ట్యాక్సబుల్ వాల్యూ అగ్రిగేట్ పెయిడ్ మార్కెట్ వాల్యూ. అంటే ఫుల్లీ ట్యాక్సబుల్ అని కూడా అనొచ్చు కావాలంటే. తీసేసి దీని ప్లేస్లో ఫుల్లీ ట్యాక్సబుల్ అంటే మార్కెట్ రేట్ అగ్రిగేట్ ఎంత అయితే ఉందో అంత ట్యాక్సబుల్ అవుతుంది. అది కూడా ఇఫ్ ఎక్సీడ్స్, ప్రతి పాయింట్ దగ్గర ఇఫ్ ఎక్సీడ్ 50,000 అన్నా చూసుకోండి. అలా 50 దాటకపోతే ట్యాక్స్ ఉండదు మళ్ళీ. అర్థమైంది కదా పాయింట్. అలాగే మూవబుల్ ఇన్అడిక్వేట్కి ఏమన్నాను చెప్పండి, పెయిడ్ మార్కెట్ వాల్యూ అందామా, పెయిడ్ మార్కెట్ వాల్యూ మైనస్ కన్సిడరేషన్ అందామా? ఎస్, ఎందుకంటే నీ దగ్గర కొంత కలెక్ట్ చేస్తున్నాడు కాబట్టి దాన్ని ఆ మార్కెట్ రేట్లోంచి లెస్ చేయాలి. అలా ప్రతి గిఫ్ట్కి లెస్ చేసి ఆ వచ్చిన బెనిఫిట్స్ని అగ్రిగేట్ చేస్తే ఆ అగ్రిగేట్ వాల్యూ ఇఫ్ ఎక్సీడ్స్ 50,000 దాన్ని ఫుల్లీ ట్యాక్సబుల్ అమ్మ. చూడండి డిఫరెన్స్ బిట్వీన్ దేనికి, అగ్రిగేట్ పెయిడ్ మార్కెట్ వాల్యూ మైనస్ కన్సిడరేషన్. ఎక్సీడ్స్ ఎంత దాటితే 50,000, దెన్ ఆ డిఫరెన్స్ అగ్రిగేట్ వాల్యూ ట్యాక్సబుల్ అవుతుంది. ఎంతైతే డిఫరెన్స్ ఉందో అది ట్యాక్సబుల్ అవుతుంది. అర్థమైందా పాయింట్? నాకు 4 గిఫ్ట్లు వచ్చినాయి అమ్మ, మూవబుల్ ఇన్అడిక్వేట్లో వచ్చినాయి. ఒకటి రెండింటికి డిఫరెన్స్ తీస్తే 20,000 వచ్చింది. రెండింటికి డిఫరెన్స్ అంటే దేనికి, పెయిడ్ మార్కెట్ వాల్యూ మైనస్ కన్సిడరేషన్ 20,000. ఒకటి 10,000, ఒకటి 20,000, ఒకటి 10,000. ఇప్పుడు ఈ డిఫరెన్సెస్ అన్ని అగ్రిగేట్ చేస్తే 60,000. దేర్ఫోర్ ట్యాక్సబుల్ వాల్యూ 60,000. అర్థమైందా? ప్రతి గిఫ్ట్కి డిఫరెన్సెస్ని బయటకు తీయాలి. అప్పుడు ఆ డిఫరెన్సెస్ అన్నిటిని అగ్రిగేట్ చేయాలి. అగ్రిగేట్ వాల్యూ ఇఫ్ ఎక్సీడ్స్ 50,000 దెన్ ఫుల్లీ ట్యాక్సబుల్ అమ్మ. ఇది సెంటెన్సెస్ ఇలాగే చదవాలని లేదా, మీరు కన్వీనియంట్గా చదువుకోవచ్చు, మీకు ఎలా అర్థమైతే అలా. బట్ అల్టిమేట్ ఆ మీనింగ్ మారిపోకుండా ఉంటే చాలు. ఏమని చదవచ్చు, ఇఫ్ ద అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ బెనిఫిట్స్, అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ బెనిఫిట్ అంటే బెనిఫిట్ ఈజ్ ఈక్వల్ టు పెయిడ్ మార్కెట్ వాల్యూ మైనస్ కన్సిడరేషన్. ఇలా ప్రతి అసెట్కి డిఫరెన్స్ బయటకు తీసి అన్నిటినీ కూడా అగ్రిగేట్ చేసి బ్యాలెన్స్ ఇఫ్ ఎక్సీడ్స్ ఎంత 50,000, దెన్ ఆ డిఫరెన్స్ ఎంత అయితే ఉందో అంత ట్యాక్సిబుల్ చేయమన్నాడు. ఇది ప్రొవిజన్. ఇది ఇమ్మూవబుల్ అయితే ఏం చూడాలి, స్టాంప్ డ్యూటీ వాల్యూ. స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆఫ్ అగ్రిగేటా ఈచ్ గిఫ్టా? ఏ గిఫ్ట్కి ఆ గిఫ్టే 50,000 దాటిందా లేదా చూడాలి. స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆఫ్ ఈచ్ గిఫ్ట్ ఇఫ్ ఎక్సీడ్స్ 50,000, దెన్ ఎంటైర్ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఈస్ ట్యాక్సబుల్. ఇది ప్రొవిజన్ అమ్మా. అగ్రిగేట్తో పని లేదు ఇక్కడ, దేనికదే సెపరేట్గా చూడాలి. ఇక్కడ సెపరేట్గా చూసినా 50 దాటేస్తాయమ్మా. ఎందుకంటే ఆ ఎసెట్ ఏంటి, ఇమ్మూవబుల్. ఎసెట్స్లో వాల్యూబుల్ ఎసెట్స్ ఏంటి, ఇమ్మూవబుల్. ఇమ్మూవబుల్లో ఒక స్క్వేర్ యార్డ్ ల్యాండ్ కాస్ట్ చూసినా మీరు 50,000 దాటుతుంది. కాబట్టి ఎలాగో అది దాటుతుంది కాబట్టి అగ్రిగేట్ అనే వర్డ్ తీసేసాడు. నువ్వు ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేసినా అది 50,000 క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే హెవీ వాల్యూడ్ ఎసెట్స్ కదా. అందుకే ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి ఈచ్ గిఫ్ట్ సెపరేట్గా చెక్ చేయండి, మూవబుల్ ప్రాపర్టీకి మాత్రం అగ్రిగేట్ చేసి చూడండి. లాస్ట్ వన్, ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ 4 కేటగిరీస్కి గిఫ్ట్ ఎంత దాటితే ట్యాక్సబుల్ అవుతుంది, 50,000 కదా. కానీ లాస్ట్ వన్ మాత్రం 50,000 కాదమ్మా. ఇక్కడ సంథింగ్ డిఫరెంట్. చాలా మంది స్టూడెంట్స్కి ఈ ఏరియాలో డౌట్ ఉంటుంది. ఫస్ట్ 4 కేటగిరీస్కి గిఫ్ట్ ఈస్ ట్యాక్సబుల్ ఇఫ్ ద వాల్యూ ఆఫ్ బెనిఫిట్ ఎక్సీడ్స్ 50,000. ఫస్ట్ 4 కేటగిరీస్కి ఇక్కడ వరకు గిఫ్ట్ ఈస్ ట్యాక్సబుల్ ఓన్లీ ఇఫ్ ద వాల్యూ ఆఫ్ బెనిఫిట్ ఎక్సీడ్స్ 50,000. ఓకే. కానీ లాస్ట్ కేటగిరీ ఉంది చూసారా, ఈ లాస్ట్ కేటగిరీ మాత్రం గిఫ్ట్ ఈస్ ట్యాక్సబుల్ వాల్యూ ఆఫ్ బెనిఫిట్ ఎక్సీడ్స్ హయ్యర్ ఆఫ్ ద బిలో అంటున్నాడు. 50,000 ఆర్ 10% ఆఫ్ కన్సిడరేషన్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ని క్రాస్ అవ్వాలంట, అదర్వైజ్ నాట్ ట్యాక్సబుల్. ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇన్అడిక్వేట్ అంటేనే పర్చేజ్ ట్రాన్సాక్షన్స్ అమ్మ. గిఫ్ట్ అనే వర్డ్ రాదు, దాని ప్లేస్లో ఏమొస్తుంది, పర్చేజ్ ఫర్ లెస్సర్ ప్రైస్ అమ్మ. లెస్సర్ ప్రైస్ కొనటాన్నే ఇన్అడిక్వేట్ అంటాం. నేను 10 lakhs వర్త్ ఉన్న ఎసెట్ 6 lakhs కొన్నాను అనుకోండి, అది నేను గిఫ్ట్ అని రాయడు, ట్రాన్సాక్షన్లో ఏమని ఉంటుంది, పర్చేజ్ అనే ఉంటుంది. కానీ ఇండైరెక్ట్గా అక్కడ గిఫ్ట్ ఉన్నట్టు లెక్క.
అర్థమైంది. ఇప్పుడు ఎక్స్ పర్చేజ్డ్ చూడండి పాయింట్, ఎక్స్ పర్చేజ్డ్ ఏ బిల్డింగ్ ఫర్ రూపీస్ 40 lakhs. ఎక్స్ పర్చేజ్డ్ ఏ బిల్డింగ్ ఫర్ రూపీస్ 40 lakhs ఫ్రమ్ మిస్టర్ వై. వై నుంచి ఎక్స్ 40 lakhs కొన్నాడు. దట్ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆఫ్ బిల్డింగ్ ఇస్ ఈక్వల్ టు 75 lakhs అంటాం. ఇప్పుడు ఎక్స్కి ట్యాక్స్ కాన్సిక్వెన్స్, ఇక్కడ ఎక్కడైనా గిఫ్ట్ అనే వర్డ్ ఉందా? గిఫ్ట్ అనే వర్డ్ లేదు, కానీ ఇది గిఫ్ట్ ఉంది. ఇప్పుడు ఎక్స్ పర్చేస్ చేస్తాడు, ఎక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ గిఫ్ట్ ఉందా లేదా? 75 lakhs స్టాంప్ డ్యూటీ వాల్యూ గల ఎసెట్ని ఎంత కొన్నాడు? లెస్సర్ వాల్యూ కొన్నాడు. ఆ డిఫరెన్స్ గిఫ్టే అవుతుంది. 35 lakhs బెనిఫిట్ ఉంది కదా. సో ఇందులో గిఫ్ట్ ఉంది. ఏ కేటగిరీ గిఫ్ట్ ఉంది చెప్పండి? ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఎస్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్. ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్ కేటగిరీ 5 కదా. మరి ఇప్పుడు ట్యాక్సబుల్ వాల్యూ ఇక్కడ గిఫ్ట్ ట్యాక్సబుల్ అవ్వాలంటే ఎంత క్రాస్ అవ్వాలి? 50,000 కాదు, 50,000 ఆర్ 10% ఆఫ్ కన్సిడరేషన్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ దాటాలి. అవునా కదా? ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు బెనిఫిట్ ఎంత వచ్చింది వీడికి చెప్పండి ముందు. బెనిఫిట్ స్టాంప్ డ్యూటీ వాల్యూ మైనస్ కన్సిడరేషన్. ఇదే కదా గిఫ్ట్ కేటగిరీ. స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత? మైనస్ ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు ఇది ట్యాక్సబుల్లా కాదా? ట్యాక్సబుల్ అని బ్లైండ్గా చెప్పేయకూడదు. ఇక్కడ ఒక వర్కింగ్లో చేసి చెప్పాలి. ఇక్కడ ట్యాక్సబుల్ అవ్వాలంటే వర్కింగ్ నోట్ ఏం చెప్తుంది? యాక్చువల్ 10% ఆఫ్ యాక్చువల్ కన్సిడరేషన్, 10% ఆఫ్ యాక్చువల్ కన్సిడరేషన్ ఆర్ 50,000 విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. క్రాస్ అయితేనే ట్యాక్సబుల్ అవుతుంది, అదర్వైజ్ నాట్ ట్యాక్సబుల్ అవుతుంది. ఇప్పుడు 10% ఆఫ్ యాక్చువల్ కన్సిడరేషన్ అంటే ఎంత? ఎంత కొన్నాడు వాడు? 40 lakhs లో 10% అంటే 4 lakhs ఆర్ 50,000 విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. అంటే ఈ కేటగిరీలో గిఫ్ట్ ట్యాక్సబుల్ అవ్వాలంటే బెనిఫిట్ ఎంత క్రాస్ అవ్వాలి? మరి ఇక్కడ బెనిఫిట్ ఎంత వచ్చింది? ఎస్, దేర్ ఫోర్ ట్యాక్సబుల్. ట్యాక్సబుల్ గిఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు 35 lakhs. ఒకవేళ ఈ బెనిఫిట్ 35 lakhs కాకుండా 3.5 lakhs వచ్చుంటే నాట్ ట్యాక్సబుల్ బికాస్ ద వాల్యూ ఆఫ్ గిఫ్ట్ డస్ నాట్ ఎక్సీడ్ 4 lakhs. 4 lakhs దాటలేదు కాబట్టి ట్యాక్సబుల్. అలా మీరు చెక్ చేసి ట్యాక్సబుల్ కాదా డిసైడ్ చేయాలి. ఓన్లీ లాస్ట్ కేటగిరీకి పని చేయాలమ్మా. మిగతా అన్ని కేటగిరీలో 50,000 క్రాస్ అయిందా లేదా చూసుకోవటమే డైరెక్ట్గా. మీరు అక్కడే చెప్పేయచ్చు స్పాట్లో. 50 దాటితే ట్యాక్సబుల్, అదర్వైజ్ నాట్ ట్యాక్సబుల్. ఫస్ట్ 4 కేటగిరీస్కి అదే చూడాలి. లాస్ట్ కేటగిరీకి మాత్రం 50 దాటితే ట్యాక్సబుల్ కాదు. ఎంత దాటాలి? 10% ఆఫ్ యాక్చువల్ కన్సిడరేషన్ ఆర్ 50,000 విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ క్రాస్ అవ్వాలి. అప్పుడే ట్యాక్సబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ గిఫ్ట్ ట్యాక్సబుల్ అవ్వాలంటే మినిమం బెనిఫిట్ 4 lakhs వచ్చి ఉండాలి. మన కరెంట్ ప్రాబ్లంలో ఎంత వచ్చింది? 35 lakhs వచ్చింది. దేర్ ఫోర్ ట్యాక్సబుల్. అర్థమైంది కదా పాయింట్. లాస్ట్ కేటగిరీ గిఫ్ట్ వాల్యూ చేసేటప్పుడు ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలమ్మా. ఏంట కేటగిరీ? ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్. గిఫ్ట్ కట్టేటప్పుడు ఇది ఫాలో అవ్వాలి. మిగతా అన్ని గిఫ్ట్లకి మాత్రం బ్లైండ్గా 50 క్రాస్ అయిందా లేదా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అన్ని చోట్ల చూడండి, ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ ఏమన్నాడు? 50,000. కానీ లాస్ట్లో అలా అన్నాడా? ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ ఏమన్నాడు? హయ్యర్ ఆఫ్ ద బిలో అన్నాడు. హయ్యర్ ఆఫ్ ద బిలో ఏంటి? 10% ఆఫ్ యాక్చువల్ కన్సిడరేషన్ ఆర్ 50,000. ఈ రెండిట్లో హయ్యర్ దాటాలి అని చెప్తున్నాడు. అప్పుడే ట్యాక్సబుల్. అలా ఇంకెక్కడైనా ఎక్స్ప్లెయిన్ చేశాడా? సింపుల్గా చెప్పాడు. మిగతా అన్ని చోట్ల ఎంత? ఎక్సీడ్ 50 lakhs. ఈ ఒక్క కేటగిరీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎనీవే ఇది గిఫ్ట్ కాన్సెప్ట్ అమ్మ. సో గిఫ్ట్ ట్యాక్సబుల్ అవ్వాలంటే అది ఎక్కడ ఉండకూడదు? ఎగ్జామ్టెడ్ కేసెస్లో కవర్ అయి ఉండకూడదు. ప్లస్ బెనిఫిట్ వాల్యూ ఎంత దాటాలి? 50,000 దాటాలి. అప్పుడు గిఫ్ట్ ట్యాక్సబుల్ అవుతుంది. ఒకవేళ ఇఫ్ ట్యాక్సబుల్, హౌ టు వాల్యూ ద గిఫ్ట్? ఎలా వాల్యూ చేయాలి? మూవబుల్కి అయితే ఏం తీసుకోవాలి? పెయిడ్ మార్కెట్ వాల్యూ. ఇమ్మూవబుల్కి అగ్రిగేట్ గిఫ్ట్ వాల్యూ చూడాలి. ఈచ్ గిఫ్ట్ సెపరేట్గా చూడాలి. మానిటరీ అయితే అగ్రిగేట్, మూవబుల్ అయితే ఇమ్మూవబుల్ అయితే ఈచ్ గిఫ్ట్ సెపరేట్గా చూడాలి. వితౌట్కి అయితే ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆర్ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఫుల్లీ ట్యాక్సబుల్ చేయాలి. ఇన్అడిక్వేట్కి అయితే ఫెయిర్ మార్కెట్ వాల్యూ మైనస్ కన్సిడరేషన్. ఎందుకంటే అందులో నువ్వు కొంత పే చేస్తున్నావు కాబట్టి నువ్వు పే చేసేది లెస్ చేయమని చెప్తున్నాడు. ఏమీ పే చేయకపోతే అది ఏమవుతుంది? వితౌట్ అవుతుంది. సో ఇది గిఫ్ట్ కాన్సెప్ట్ అమ్మా. దాన్ని మైండ్లో పెట్టుకుంటే మీరు గిఫ్ట్ ఈజీగా అర్థమవుతుంది. ముఖ్యంగా మీరు ఇవి చెక్ చేసుకుంటూ ఉండండి ఒకసారి.
ఎగ్జామ్టెడ్ కేసెస్. కొన్ని కేసెస్ చెప్పండి. ఆన్ ది అకేషన్ ఆఫ్ మ్యారేజ్, గిఫ్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ రిలేటివ్, గిఫ్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ లోకల్ అథారిటీస్ ఉందా? అలాగే నెక్స్ట్ విల్ ఆర్ ఇన్హెరిటెన్స్. అలాగే గిఫ్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఆర్గనైజేషన్స్ కవర్డ్ అండర్ సెక్షన్ 1023C. గిఫ్ట్ రిసీవ్డ్ బై ఆర్గనైజేషన్స్ కవర్డ్ అండర్ సెక్షన్ 1023C అమ్మ. సో ఇలా పాయింట్స్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి తీసుకున్న గిఫ్ట్ ఎగ్జామ్షన్ వస్తుంది. తీసేయండి. నెక్స్ట్ డివిడెండ్స్ అమ్మ. చిన్న టాపిక్ డివిడెండ్స్. ఒకప్పుడు డివిడెండ్స్ షేర్ హోల్డర్స్కి ఎగ్జామ్షన్ వచ్చేది ఒకప్పుడు, ఒక 2 years 3 years బ్యాక్ అమ్మ. ఇప్పుడు ప్రజెంట్ డివిడెండ్స్కి ట్రీట్మెంట్ ఏంటి అంటే షేర్ హోల్డర్స్కి ట్యాక్సబుల్ అమ్మ డివిడెండ్స్. ఏ హెడ్లో? ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. కాకపోతే ఇక్కడ కొత్త పాయింట్ ఏంటంటే డివిడెండ్ ఇన్క్లూడ్స్ డీమ్డ్ డివిడెండ్స్ ఆల్సో. డివిడెండ్స్ డీమ్డ్ డివిడెండ్స్ రెండు కూడా ట్యాక్స్ ట్రీట్మెంట్ సేమ్, ట్యాక్సబుల్ అండర్ ద హెడ్ అదర్ సోర్సెస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ షేర్ హోల్డర్స్. ఒకప్పుడైతే డీడీటీ అని ఉండేది, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్. అప్పుడు కంపెనీ డీడీటీ పే చేసి షేర్ హోల్డర్స్కి డివిడెండ్ ఇచ్చేది. అప్పుడు డివిడెండ్ షేర్ హోల్డర్స్కి ఎగ్జామ్షన్ ఇచ్చేవాడు, ఎందుకంటే బికాస్ ద కంపెనీ వాజ్ పెయిడ్ డీడీటీ. సో ఆటోమేటిక్గా షేర్ హోల్డర్స్కి ఎగ్జామ్షన్ వచ్చేది. బట్ డీడీటీని రిమూవ్ చేశాడమ్మా. రిమూవ్ చేయటం వల్ల కంపెనీ ఈజ్ నాట్ లైబుల్ టు పే డీడీటీ. అంటే ఇప్పుడు డీడీటీ పే చేయకుండానే డివిడెండ్ ఇస్తుంది షేర్ హోల్డర్కి. కాబట్టి నౌ షేర్ హోల్డర్స్ ఆర్ లైబుల్ టు ట్యాక్స్ అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఎనీవే ఇక్కడ డివిడెండ్ ఇన్క్లూడ్స్ డీమ్డ్ డివిడెండ్ అమ్మా. డీమ్డ్ డివిడెండ్ అంటే కరెంట్ ఇయర్ ప్రాఫిట్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే, కరెంట్ ఇయర్ ప్రాఫిట్స్ని షేర్ హోల్డర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయటాన్ని ఏమంటాం? ఈ సంవత్సరం వచ్చిన ప్రాఫిట్స్ని షేర్ హోల్డర్కి ఇస్తే అది డివిడెండ్ అంటాం. అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ని ఇస్తే డీమ్డ్ డివిడెండ్ అంటాం. డీమ్డ్ డివిడెండ్ అంటే అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఇట్స్ షేర్ హోల్డర్స్ ఎట్ వేరియస్ అకేషన్స్ అమ్మా. అంటే ఒక సిచ్యువేషన్ బట్టి సెక్షన్ మారుతుంది. ఇందులో 5 sections ఉన్నాయి, 222A టు 222E, 5 sections. 5ట్లోనూ డిస్ట్రిబ్యూట్ అవుతుంది అక్యూములేటెడ్ ప్రాఫిట్సే. బట్ ఆ డిస్ట్రిబ్యూట్ అయ్యే సిచ్యువేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకటి లిక్విడేషన్ టైంలో, ఒకటి రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ టైంలో, ఒకటి బైబ్యాక్ టైంలో, ఇలా కొన్ని వేరియస్ సిచ్యువేషన్స్ ఇచ్చాడమ్మా. ఒక్కొక్క సిచ్యువేషన్కి ఒక్కో సెక్షన్ ఉంది, అర్థమైందా? సో బట్ అన్నిట్లోనూ కామన్ సెంటెన్స్ ఏంటి? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ టు ఇట్స్ షేర్ హోల్డర్స్ విల్ బి ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ డివిడెండ్. ఆ డీమ్డ్ డివిడెండ్ ఎప్పుడు ఏ సెక్షన్ వస్తుంది ఇక్కడ ఇచ్చాం చూసుకోండి. అది కొంచెం టైం కన్జంప్షన్, బట్ అన్నిట్లోనూ కామన్గా ఒక వర్డ్ కంటిన్యూ అవుతుంది. ఏంటది? అక్యూములేటెడ్ ప్రాఫిట్స్. ఎవరికి ఇస్తుంది? షేర్ హోల్డర్స్. బట్ ఆ ఇచ్చే సిచ్యువేషన్ మారుతూ ఉంటుంది. మారేటప్పుడు సెక్షన్ కూడా మార్చమన్నాడు, అర్థమైందా? నెక్స్ట్ మా 56 సబ్సెక్షన్ 2 క్లాస్ 7B. ఇది చూడండి ఒకసారి. క్లోజ్లీ హెల్డ్ కంపెనీస్ అమ్మా. అన్ని కంపెనీస్కి అప్లై కాదు ఇది. ఎవరికి? క్లోజ్లీ హెల్డ్ కంపెనీ లేదా కంపెనీ ఇన్ విచ్ పబ్లిక్ ఆర్ నాట్ హ్యావింగ్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్. పబ్లిక్కి సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ లేని కంపెనీస్ అంటే ప్రైవేట్ కంపెనీస్. మీరు డైరెక్ట్గా ప్రైవేట్ కంపెనీస్ అనొచ్చు, క్లోజ్లీ హెల్డ్ కంపెనీస్ అని కూడా అనొచ్చు. ప్రైవేట్ కంపెనీస్ అంటే షేర్స్ ఇష్యూ చేసేటప్పుడు, అది కూడా ప్రీమియంకి ఇష్యూ చేసేటప్పుడు, ప్రీమియం ప్రైస్ కనుక మార్కెట్ రేట్ని క్రాస్ అయితే ఆ ఎక్సెస్ మీద అదర్ సోర్సెస్లో ట్యాక్స్ పే చేయాలంట. అంటే ఈ సెక్షన్ అట్రాక్ట్ అవ్వాలంటే షేర్స్ దేనికి ఇష్యూ చేయాలి? ప్రీమియం. అండ్ ప్రీమియం ప్రైస్ ఎక్సీడ్స్ పెయిడ్ మార్కెట్ వాల్యూ. అప్పుడు ఎక్సెస్ ఓవర్ పెయిడ్ మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని అదర్ సోర్సెస్లో ట్యాక్సబుల్ చేయాలి, అర్థమైందా? అంటే ఈ సెక్షన్ ఎప్పుడు అప్లికబుల్ కాదు? పార్ వాల్యూకి ఇష్యూ చేసినప్పుడు అప్లై కాదు, డిస్కౌంట్కి ఇష్యూ చేసినప్పుడు అప్లై కాదు, ఓన్లీ ప్రీమియంకి ఇష్యూ చేసినప్పుడే. అది కూడా ప్రీమియం ప్రైస్ ఇఫ్ ఎక్సీడ్స్ పెయిడ్ మార్కెట్. మళ్ళీ మార్కెట్ రేట్ దాటకపోతే మళ్ళీ నో ట్యాక్సబిలిటీ గెట్స్ అట్రాక్టెడ్ అమ్మ. అంటే కండిషన్స్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ప్రీమియంకి ఇష్యూ చేయాలి. ఇప్పుడు ఇష్యూ ప్రైస్ చూడండి, నామినల్ వాల్యూ 100 రూపీస్ ఉందమ్మా. నామినల్ వాల్యూ ఎంత? 100 రూపీస్ ఉంది. ఇష్యూ ప్రైస్ 130 రూపీస్ అనుకోండి. పెయిడ్ మార్కెట్ వాల్యూ 120 రూపీస్. టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ 10 lakhs అమ్మా. చెప్పండి, ట్యాక్సబుల్ వాల్యూ ఉందా లేదా? అది ఎన్ని షేర్స్ ఇష్యూ చేస్తాడు? 10 lakhs. ఎంతకి? 130. బట్ మార్కెట్ రేట్ ఎంత? 120. ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ ఎంత? 10 రూపీస్ ఇంటూ 10 lakhs అమ్మ. 1 crore కదా. ఈ 1 crore అదర్ సోర్సెస్లో ట్యాక్స్. దేర్ఫోర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు 10 lakhs ఇంటూ 130 మైనస్ 120 ఈజ్ ఈక్వల్ టు సింపుల్ 1 mark బిట్ వచ్చే ఛాన్స్ ఉందమ్మా.
అంటే ఈ సెక్షన్ అట్రాక్ట్ అవ్వాలంటే అసెస్సీ ఎవరై ఉండాలి? అసెస్సీ ఎవరై ఉండాలి? క్లోజ్లీ హెల్డ్ కంపెనీ లేదా ప్రైవేట్ కంపెనీ లేదా కంపెనీ ఇన్ విచ్ పబ్లిక్ ఆర్ నాట్ సబ్స్టాన్షియల్లీ ఇంట్రెస్టెడ్. సో కండిషన్స్ ఏంటి సెక్షన్ రావాలంటే? షేర్స్ ఇష్యూడ్ ఎట్ ప్రీమియం, ప్రీమియంకి ఇష్యూ చేయాలి, అది కూడా ప్రీమియం ప్రైస్ మార్కెట్ రేట్. ఒకవేళ ఇది 130 కాకుండా 110కి ఇష్యూ చేస్తే, ఇది కేస్ 1 అనుకుందాం. కేస్ 2 నామినల్ వాల్యూ ఎంతమ్మా? 100 రూపీస్, ఇష్యూ ప్రైస్ వచ్చేటప్పటికి 110 రూపీస్, మార్కెట్ రేట్ 120. ట్యాక్సబుల్ వాల్యూ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ నిల్ అవుతుంది, బికాస్ ద ప్రీమియం వాల్యూ డస్ నాట్ ఎక్సీడ్ పెయిడ్ మార్కెట్ వాల్యూ. అన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. అర్థమైందా పాయింట్? సో చిన్న లాజిక్ అమ్మా, తెలుసుకుంటే అది సడన్ గా ప్రాబ్లం ఇస్తే ఈజీగా చేయొచ్చు. చూడండి కండిషన్స్ ఏంటి. ఫస్ట్ కండిషన్, షేర్స్ ఆర్ ఇష్యూడ్ అట్ ప్రీమియం అండ్ ది ప్రీమియం ప్రైస్ ఎక్సీడ్స్ పెయిడ్ మార్కెట్ వాల్యూ. ఈ రెండిట్లో ఒక్క కండిషన్ ఫెయిల్ అయినా ఈ సెక్షన్ రాదమ్మా. కాబట్టి అప్పుడు ఈ సెక్షన్ అప్లై కాదు. నో నీడ్ టు పే ఎనీ ట్యాక్స్ టు ద గవర్నమెంట్. ఓకేనా? నెక్స్ట్ విన్నింగ్స్, ఇది మీకు తెలుసులేండి, విన్నింగ్స్ అవసరం లేదు. ఇంట్రెస్ట్ అమ్మా, ఇది లాస్ట్ టాపిక్ ఈ చాప్టర్లో, క్లోజ్ చేద్దాం. ఇంట్రెస్ట్ మా ఇంట్రెస్ట్లో, ఇంట్రెస్ట్ గురించి పెద్దగా డిస్కషన్ చేయాల్సింది ఏం లేదు, కానీ ఒక చోట ఇంట్రెస్ట్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ అమ్మ, ముఖ్యంగా ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ సాధారణంగా బ్యాంకులో ఇంట్రెస్ట్ అక్కడ ఎలా అవుతుందమ్మా? పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ బట్టి. నేను బ్యాంకులో 10 lakhs డిపాజిట్ చేసి 1 year వెయిట్ చేస్తే 1 yearకి ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. 1 month వెయిట్ చేస్తే 1 month. అంటే జనరల్లీ ఇంట్రెస్ట్ అక్రూడ్ అనేది ఎలా జరుగుతుంది? పీరియడ్ని బట్టి జరుగుతుంది. అంటే ఆ హోల్డింగ్ పీరియడ్ని బట్టి జరుగుతుంది కదా. బట్ సెక్యూరిటీస్ అలా జరగదంట. సెక్యూరిటీస్ మీద ఇంట్రెస్ట్ అనేది డ్యూ డేట్స్ని బట్టి డ్యూ అవుతుందంట. అంటే సెక్యూరిటీస్ ఇష్యూ చేసేటప్పుడే ఆ సెక్యూరిటీస్ మీద వాళ్ళు ఒక డ్యూ డేట్స్ మెన్షన్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఏ డేట్న డ్యూ అవుతుంది అనేది వాళ్ళు ఒక డ్యూ డేట్ చెప్తారు. ఆ డ్యూ డేట్స్ మేబీ కొన్ని సెక్యూరిటీస్ మీద 2 డ్యూ డేట్స్ ఉంటాయి. ఒకటే డ్యూ డేట్ ఉంటే టోటల్ ఇయర్లీ ఇంట్రెస్ట్ అదే రోజున డ్యూ అవుతుంది. 12 months ఇంట్రెస్ట్ డ్యూ అవుతుంది. ఒకవేళ 2 డ్యూ డేట్స్ ఉంటే ఒక ఈచ్ డ్యూ డేట్ రోజున 6 months ఇంట్రెస్ట్ డ్యూ అవుతుంది అని అర్థం. అంటే నంబర్ ఆఫ్ డ్యూ డేట్స్ని బట్టి ఎంత ఇంట్రెస్ట్ డ్యూ అవుతుందో మీరు గెస్ చేయొచ్చమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్యూ డేట్ ఒకటే ఉందమ్మా, 30th June అని ఉంది. June 30th. ఈచ్ ఇయర్ ఇంట్రెస్ట్ June 30th డ్యూ అవుతుంది. అర్థమైంది కదా పాయింట్? అంటే ఇది డ్యూ డేట్ అమ్మా. ఇలా ఒక డ్యూ డేట్ ఉంది అంటే ఆ రోజు ఎవరైతే ఆ సెక్యూరిటీస్ని హోల్డ్ చేస్తారో వాడికే ఆ 12 months ఇంట్రెస్ట్ వెళ్తుందంట, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హోల్డింగ్ పీరియడ్. సెక్యూరిటీస్ నువ్వు ఎన్నాళ్ళు హోల్డ్ చేసావనేది కాదు, డ్యూ డేట్ రోజున హోల్డ్ చేస్తే చాలు అని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ ఎక్స్ అని ఒక పర్సన్ ఉన్నాడమ్మా. వాడి సెక్యూరిటీస్ని పర్చేస్ చేశాడు. ఎప్పుడంటే June 25th. June 25th. మళ్ళీ అగైన్ July 2nd సేల్ చేస్తాడు. సోల్డ్ July 2nd. అంటే ఇప్పుడు వీడి దగ్గర ఈ సెక్యూరిటీస్ జస్ట్ ఎన్ని రోజులు ఉన్నాయి చెప్పండి? జస్ట్ 1 week ఉన్నాయి. అంటే 8 days ఉన్నాయి కదా. 8 days హోల్డ్ చేశాడు. అయినా సరే ఈ డ్యూ డేట్ వీడి దగ్గరకు ఉందా? ఎస్, ఈ 2 డేట్ల మధ్యకి డ్యూ డేట్ వచ్చింది కదా. కాబట్టి వీడి దగ్గర సెక్యూరిటీస్ ఉన్నవి 8 days అయినా వీడు ఎంటైటిల్డ్ టు రిసీవ్ 12 months ఇంట్రెస్ట్. కంపెనీ దగ్గరికి వెళ్ళి ఆ 12 months ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకునే రైట్ వీడిదే. బికాజ్ ఆ డ్యూ డేట్ రోజున ఈ సెక్యూరిటీస్ ఎవరి పేరున రిజిస్టర్ అయి ఉన్నాయి? ఎక్స్ పేరున. కాబట్టి ఎవరి పేరు అయితే ఆ రోజు బుక్స్లో ఉంటుందో వాడికే ఆ ఇంట్రెస్ట్ మొత్తం పే చేస్తారు. అప్పుడు ఇది ఎక్స్ ఈజ్ ఎంటైటిల్ టు రిసీవ్ ద ఇంట్రెస్ట్ ఫర్ హోల్ ఇయర్. అవునా కదా? ఈవెన్ వాడు హోల్డ్ చేసిన పీరియడ్ 8 days అయినా 12 months ఇంట్రెస్ట్ ఎక్స్కే వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎన్నాళ్ళు హోల్డ్ చేసావనేది ఇంపార్టెంట్ కాదు, డ్యూ డేట్ రోజున హోల్డ్ చేసావా లేదా అనేదే చూస్తాడు. ఆ ఒక్క రోజు నీ దగ్గర ఉంటే చాలు, ఆ డేట్న డ్యూ అయ్యే ఇంట్రెస్ట్ మొత్తం నీ అకౌంట్కే వస్తుందమ్మా. అర్థమైందా పాయింట్? ఇప్పుడు చెప్పండి, సెక్యూరిటీస్ మీద ఇంట్రెస్ట్ ఎలా డ్యూ అవుతుంది? బేస్డ్ ఆన్ ద డ్యూ డేట్స్ స్పెసిఫైడ్ ఆన్ సచ్ సెక్యూరిటీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హోల్డింగ్ పీరియడ్. హోల్డింగ్ పీరియడ్ కాదు చూడాల్సింది, సెక్యూరిటీస్ మీద ఉన్న డ్యూ డేట్స్ రోజున ఎవరైతే హోల్డ్ చేస్తారో వాళ్ళు. చూడండి పాయింట్.
సెక్యూరిటీస్ మీద ఇంట్రెస్ట్ ఎలా డ్యూ అవుతుంది? ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ షల్ బి డ్యూ బేస్డ్ ఆన్ ద డ్యూ డేట్స్ స్పెసిఫైడ్ ఆన్ సచ్ సెక్యూరిటీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద హోల్డింగ్ పీరియడ్. మరి ఇప్పుడు డ్యూ డేట్ ఎవరి దగ్గర ఉంది ప్రాబ్లంలో? ఎక్స్ దగ్గర ఉంది. కాబట్టి ఆ 12 months ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకునే రైట్ ఎవరికి ఉంది? ఎక్స్ దగ్గర ఉంది. కాబట్టి ఎక్స్ సేల్ చేసేటప్పుడు దానికి తగిన అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటాడమ్మా. ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకుని సేల్ చేసుకోవచ్చు, లేదా ఇంట్రెస్ట్ బయ్యర్కి ఇవ్వాలనుకుంటే అప్పుడు కమ్ ఇంట్రెస్ట్ ఎక్స్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ మీద సేల్ చేస్తారు. అంటే కన్సిడరేషన్ని కొద్దిగా పెంచి తీసుకుంటాడు, ఎందుకంటే ఇంట్రెస్ట్ కూడా బయ్యర్కి ఇస్తున్నాడు కాబట్టి. అర్థమైందా? ఎవరైనా జస్ట్ బిఫోర్ ద డ్యూ డేట్ సెక్యూరిటీస్ని ఎవరికైనా సేల్ చేయాల్సి వస్తే జస్ట్ బిఫోర్ ద డే అంటే 30th June బదులు 29th June నేను సెక్యూరిటీస్ని ఎవరికైనా సేల్ చేస్తున్నాను అనుకోండి, ఇంకొక రోజు హోల్డ్ చేస్తే నాకు ఇంట్రెస్ట్ వచ్చేది. కానీ జస్ట్ బిఫోర్ ద డ్యూ డేట్ నేను సేల్ చేస్తున్నాను కాబట్టి బయ్యర్ దగ్గర నుంచి నేను ఏం చేస్తాను? ఇంట్రెస్ట్కి కొంత ఎక్స్ట్రా తీసుకుంటాను. అర్థమైంది కదా పాయింట్? సేల్ చేసాడు, ఎందుకంటే బయ్యర్ ఈజ్ ఎంటైటిల్ టు రిసీవ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ డేనే వాడికి ఇంట్రెస్ట్ రాబోతుంది కాబట్టి ఆ ఇంట్రెస్ట్ని వాడు రిసీవ్ చేసుకోబోతున్నాడు కాబట్టి నేను సేల్ చేసేటప్పుడే కన్సిడరేషన్ కొంత పెంచి తీసుకుంటాను. అర్థమైంది కదా పాయింట్? సో ఇది చెప్పండి, ఇంట్రెస్ట్ ఎలా డ్యూ అవుతుంది? డ్యూ డేట్స్ని బట్ట, హోల్డింగ్ పీరియడ్ని బట్ట? డ్యూ డేట్స్ని బట్టి డ్యూ అవుతుంది. కానీ అది ఎలా ట్యాక్సిబుల్ అవుతుంది? ఎలా డ్యూ అవుతుందో తెలుసు మనకి. ఎలా ట్యాక్సిబుల్ అవుతుంది? డ్యూ ఎలా అవుతుంది ఇంట్రెస్ట్ సెక్యూరిటీస్ మీద? ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ డ్యూ ఎలా అవుతుంది? బేస్డ్ ఆన్ ద డ్యూ డేట్స్. డ్యూ డేట్స్ని బట్టి ట్యాక్స్ డ్యూ అవుతుంది. బట్ అది ఎలా ట్యాక్సబుల్ అవుతుంది? ట్యాక్సబుల్ బేస్డ్ ఆన్ ద మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ అమ్మ. ఎలా? బేస్డ్ ఆన్ ద మెథడ్ ఆఫ్ అకౌంటింగ్. మెథడ్ని బట్టి ట్యాక్సబుల్ అవుతుంది. సార్ ఇదేంటి సార్ మళ్ళీ ఇదో కొత్త డౌట్ ఏంటంటే మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ కాన్సెప్ట్ ఏంటి? అదర్ సోర్సెస్కి మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ ఏంటంటే డ్యూ ఆర్ రిసీప్ట్ అమ్మ. ఏదైనా ఫాలో అవ్వచ్చు, ఐదర్ అక్రూవల్ బేసిస్ ఆర్ క్యాష్ బేసిస్. ఇప్పుడు ఏదైనా ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సెక్యూరిటీస్ మీద డ్యూ డేట్ ఏమి ఇచ్చాడంటే 31st March ఆఫ్ ద ఈచ్ ఇయర్ అమ్మ. అంటే లాస్ట్ రోజు, ఇయర్ ఎండింగ్ రోజున ఇంట్రెస్ట్ డ్యూ అవుతుంది 31st March అయితే బట్ పేమెంట్ మేడ్ ఆన్ 5th April. ఇది సెక్యూరిటీస్ ఇష్యూ చేసినప్పుడు కంపెనీకి పెట్టిన కండిషన్స్ ఇవమ్మ. ప్రతి ఇయర్ ఇంట్రెస్ట్ ఎప్పుడు డ్యూ అవుతుంది? 31st March డ్యూ అవుతుంది. బట్ వాళ్ళు పేమెంట్ ఎప్పుడు ఇస్తారు? ఏప్రిల్. అంటే ఒక 5 days తర్వాత నా అకౌంట్లో పేమెంట్ క్రియేట్ చేస్తారు. డ్యూ అయిన రోజునే పేమెంట్ ఇవ్వాలని రూల్ ఏం లేదు కదా, కొంత టైం తీసుకుంటారు కదా. సో కాబట్టి డ్యూ డేట్ అయితే ఇది పేమెంట్ డేట్. ఇప్పుడు నాకు చెప్పండి, ప్రీవియస్ ఇయర్ 21-22 ఇంట్రెస్ట్ డ్యూ ఎప్పుడు అవుతుందో చెప్పండి. ఇంట్రెస్ట్ డ్యూ 21-22 ఇంట్రెస్ట్ ఏ రోజు డ్యూ అవుతుంది? 31st March ఆఫ్ ద ఈచ్ ఇయర్, అంటే ఎండింగ్ రోజున 31st 2022. మరి దీనికి రిసీప్ట్ ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 5th April 2022. ఇప్పుడు చూసారా, ఈ డేట్స్ రెండు 2 different ఇయర్స్లోకి వెళ్ళినాయి. ఇది ఏ ఇయర్? ఇది 20. ఇప్పుడు నేను మెథడ్ ఏం ఫాలో అవుతున్నాను? నేను అక్రూవల్ బేసిస్ ఫాలో అవుతుంటే 21-22లో ట్యాక్స్ పే చేయాలి. నేను క్యాష్ బేసిస్ ఫాలో అవుతుంటే అది యాక్చువల్లీ నా చేతికి వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా పాయింట్? అక్రూవల్ బేసిస్ అయితే ఇది ఇయర్ ఆఫ్ ట్యాక్సబిలిటీ, క్యాష్ బేసిస్ అయితే ఇది ఇయర్ ఆఫ్ ట్యాక్సబిలిటీ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, హౌ ఇట్ విల్ బి ట్యాక్సబుల్ అంటే ఏం చెప్తారు? బేస్డ్ ఆన్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్. అక్రూవల్ బేసిస్ ఫాలో అవుతున్న వాళ్ళు ఏ ఇయర్లో డ్యూ అయితే ఆ ఇయర్లోనే ట్యాక్స్ పే చేయాలి, వెదర్ రిసీవ్డ్ ఆర్ నాట్. రిసీప్ట్ వచ్చిందా లేదా, రిసీప్ట్ కోసం వెయిట్ చేయొద్దు. అదే క్యాష్ బేసిస్ ఫాలో అవుతున్న వాళ్ళు అది యాక్చువల్లీ రిసీవ్ చేసుకునే వరకు వెయిట్ చేసి ట్యాక్సబుల్ చేయమంటున్నాడు. అర్థమైంది కదా పాయింట్? అక్కడ ఇచ్చాం చూడండి, ఇది అదే ట్యాక్సబిలిటీ గురించి. అక్రూవల్ బేసిస్ అయితే ట్యాక్సబుల్ ఇన్ ద ఇయర్ ఇన్ విచ్ సచ్ ఇంట్రెస్ట్ ఫాల్స్ డ్యూ అమ్మ. క్యాష్ బేసిస్ అయితే ట్యాక్సబుల్ ఇన్ ద ఇయర్ ఇన్ విచ్ సచ్ ఇంట్రెస్ట్ యాక్చువల్లీ రిసీవ్డ్.
అంతే. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ మీద చిన్న డౌట్ ఉంటుంది. సెక్యూరిటీస్ ఎవరైనా కొంటే సార్ 1 month ఉన్నాయి సెక్యూరిటీస్, 1 month ఇంట్రెస్ట్ ఇవ్వండి అని అడగటానికి లేదు. సెక్యూరిటీస్ మీద ఏ డ్యూ డేట్స్ అయితే కంపెనీ వాళ్ళు మెన్షన్ చేశారో ఆ డ్యూ డేట్ రోజున ఆ సెక్యూరిటీస్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకే ఆ ఇంట్రెస్ట్ ఇస్తారు. కాబట్టి ఆ సెక్యూరిటీస్ని సేల్ చేసేటప్పుడే నువ్వు ఎక్స్ ఇంట్రెస్టా కమ్ ఇంట్రెస్టా చూసుకుని సేల్ చేసుకోమని చెప్తున్నాడు. అర్థమైంది కదా పాయింట్? సో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇది అదర్ సోర్సెస్ సమ్ము. అదర్ సోర్సెస్ ఇప్పుడు కొన్ని ఇన్కమ్స్ చూసాం. అదర్ సోర్సెస్లో ఎక్స్పెన్సెస్ లెస్ చేసేటప్పుడు ఏంటవి? ఎక్స్పెన్సెస్. ఈ పాయింట్ ఒకసారి చూడండి. ఇందులో ఫ్యామిలీ పెన్షన్ అంటమ్మా. ఫ్యామిలీ పెన్షన్ ఏ హెడ్? పెన్షన్ ఏ హెడ్? అదర్. పెన్షన్ ఏ హెడ్? శాలరీ. ఫ్యామిలీ పెన్షన్ అదర్ సోర్స్. పెన్షన్ వేరు, ఫ్యామిలీ పెన్షన్ వేరు. పెన్షన్ రిసీవ్డ్ బై ఎంప్లాయీ అయితే శాలరీ. పెన్షన్ రిసీవ్డ్ బై ఫ్యామిలీ అదర్ సోర్సెస్. సో ఫ్యామిలీ పెన్షన్ అంటేనే అదర్ సోర్సెస్ అమ్మ. ఎంప్లాయీ చనిపోయిన తర్వాత ఫ్యామిలీ పెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎంప్లాయీ బతికున్నంత వరకే శాలరీ హెడ్ వస్తుంది. ఎంప్లాయీ చనిపోతే శాలరీ క్లోజ్ అయిపోతుంది, అదర్ సోర్సెస్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఫ్యామిలీ పెన్షన్ అనగానే అదర్ సోర్స్. లేదా పెన్షన్ రిసీవ్డ్ బై ఫ్యామిలీ మెంబర్స్ అని, అది కూడా అదర్ సోర్స్. మీరు ఫ్యామిలీ పెన్షన్ అని ఎవడు కొన్ని ఎలా అయినా ఇస్తాడు, బట్ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ అయ్యిందంటే మాత్రం అదర్ సోర్సెస్. అదే పెన్షన్ రిసీవ్డ్ బై ఎంప్లాయీ అయితే, పెన్షన్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎల్ఐసి అదర్ సోర్సెస్. బికాజ్ ఎల్ఐసి నీకేం కాదు, ఎంప్లాయిడ్ కాదు. ఎంప్లాయిడ్ కాని చోట నుంచి నీకు ఏ పెన్షన్ వచ్చినా అదర్ సోర్స్. ఎందుకంటే ఎల్ఐసిలో కూడా పెన్షన్ ప్లాన్స్ ఉంటాయి. ఆ పెన్షన్ ప్లాన్లో ఎవరైనా కాంట్రిబ్యూట్ చేస్తే ఎల్ఐసి కూడా ఏమిస్తుంది? పెన్షన్ ఇస్తుంది. బట్ అది శాలరీ హెడ్కి వెళ్ళకూడదు, బికాజ్ వాడు నీకు ఎంప్లాయిడ్ కాదు. కాబట్టి అదర్ సోర్సెస్కి రావాలి. సో ఎనీవే, ఫ్యామిలీ పెన్షన్ ఎవరైనా తీసుకుంటే ఏ హెడ్లో ట్యాక్సబుల్? అదర్ సోర్సెస్. దాంట్లో ఇది డిడక్షన్ లెస్ చేసి ట్యాక్సబుల్ చేయాలంటాం. ఏంటది? 1/3 ఆఫ్ ద పెన్షన్ ఆర్ 15,000 విచ్ ఎవర్ ఈజ్ లోయర్. వాడు చెప్పడు ఇది లెస్ చేయమని. అససీకి 60,000 ఫ్యామిలీ పెన్షన్ వచ్చింది అని చెప్తాడు అంతే. ట్యాక్సబుల్ వాల్యూ ఎంత? 1/3 ఆఫ్ 60,000 అంటే ఎంతమ్మా? 1/3 ఆఫ్ 60,000 20 18,000 కదా. 1/3 20,000 ఆర్ 15,000 విచ్ ఎవర్ ఈస్ లోయర్. అంటే 15,000 డిడక్షన్ ఇచ్చి 45 ట్యాక్సబుల్ చేయాలి. మీరు ఫుల్లీ ట్యాక్సబుల్ చేస్తే ఆన్సర్ పోతుంది. వాడు ఎక్కడ ప్రాబ్లంలో ఈ డిడక్షన్ లెస్ చేయండి అని చెప్పడు. మనం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఫ్యామిలీ పెన్షన్ ఇంత వచ్చిందని మాత్రమే చెప్తాడు. డిడక్షన్ గురించి మనమే అప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అమ్మ. అలాగే డివిడెండ్స్ ఏ హెడ్? అదర్ సోర్సెస్ అన్న. డివిడెండ్స్లో ఏదైనా ఎక్స్పెండిచర్ని డిడక్షన్ రాయొచ్చా? చాలా ఇంపార్టెంట్ పాయింట్. డివిడెండ్స్లో ఏమైనా డిడక్షన్ వస్తుందా? డివిడెండ్స్లో రాయొచ్చంట. ఒకే ఒక ఎక్స్పెండిచర్కి డిడక్షన్ ఉంది. అదేంటి అంటే, ఆ షేర్స్ కొనటానికి నువ్వేమైనా బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకుంటే ఆ లోన్ మీద పే చేసే ఇంట్రెస్ట్కి మాత్రమే డిడక్షన్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ తప్ప నో అదర్ ఎక్స్పెండిచర్ షాల్ బి డిడక్టబుల్ ఫ్రమ్ డివిడెండ్ ఇన్కమ్. పాయింట్ నెంబర్ 1లో చూడండి. డిడక్షన్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ టు ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ ఫర్ సచ్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఆ ఒక్క ఎక్స్పెండిచర్కే ఇస్తాడంట. అది కూడా 20%కి మించి ఇవ్వడం చెప్తున్నాడు. అంటే నువ్వు తీసుకునే డివిడెండ్లో 20%కి మించి ఎక్స్పెండిచర్ లెస్ చేయకూడదంట. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 10,000 డివిడెండ్ వచ్చింది అనుకోండి, 2,000 వరకునే అలౌ చేస్తాడు ఎక్స్పెండిచర్. ఆ 2,000 కూడా ఏ ఎక్స్పెండిచర్ అయి ఉండాలి? ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అయి ఉండాలి, ప్లస్ మ్యాక్సిమం 20% ఇస్తాను. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. అదర్ సోర్సెస్లో ఎక్స్పెండిచర్ చార్ట్ కూడా ఇంపార్టెంటే, జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ దేని గురించి చెప్తుంది? ఫ్యామిలీ పెన్షన్. సెకండ్ది డివిడెండ్స్ అమ్మ. అంతే. ఆ రెండు గుర్తుపెట్టుకోండి, మిగతా అంతే. విన్నింగ్స్లో ఎలాగో రాదు కదా. విన్నింగ్స్కి అసలు డిడక్షన్స్ ఉండవు. విన్నింగ్స్ ఆల్వేస్ ట్యాక్సబుల్, ఫుల్లీ 100% ట్యాక్సబుల్ అమ్మ. విన్నింగ్స్కి అసలు ఏ డిడక్షన్స్ ఉండవు. అలాగే ఇదొకటి ఇంపార్టెంట్ అమ్మ. ఇంట్రెస్ట్ ఆన్ కాంపన్సేషన్, ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్స్. ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్ మీద నీకు ఇంట్రెస్ట్ వస్తే దాంట్లో 50% లెస్ చేసుకోవచ్చు అంట, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యాక్చువల్ ఎక్స్పెండిచర్. వాడు చెప్పినా చెప్పకపోయినా తీసేయచ్చు అంట. ఎంత? 50%. అది కూడా ప్రాబ్లంలో చెప్పడు, మనమే చేయాలి. నీకు 10,000 ఇంట్రెస్ట్ వస్తే ఓన్లీ 5,000 ట్యాక్సబుల్ చేయాలి. కన్ఫ్యూజ్ చేయడానికి కోసం వాడు 6,000 ఎక్స్పెండిచర్ అయ్యింది, లీగల్ ఎక్స్పెన్సెస్ ఫర్ గెటింగ్ ద ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్ అని చెప్తాడు. అయినా సరే 5,000 లెస్ చేయాలి. 1,000 అయ్యింది లీగల్ ఎక్స్పెన్సెస్ అంటాడు.
అయినా సరే 5,000 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యాక్చువల్ ఎక్స్పెండిచర్. అంటే యాక్చువల్ ఎక్స్పెండిచర్ డజంట్ కన్సిడర్డ్, వదిలేయండి, ఇగ్నోర్ చేయండి. యాక్చువల్లీ ఇన్కర్ అయినా అవ్వకపోయినా డిడక్షన్ రాయొచ్చు. ఎంత రాయొచ్చు? 50% ఆఫ్ అమౌంట్ రిసీవ్డ్. ఇక్కడ చూడండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యాక్చువల్ ఎక్స్పెండిచర్, ఇన్రెస్పెక్ట్ అని పడింది. అది ఈ మూడు గుర్తుపెట్టుకోండి. ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అమ్మా. ఇంట్రెస్ట్ ఆన్ కాంపన్సేషన్, ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్. allowable expenditure is only 50% of amount received even if no expenditure was incurred. అసలు ఏం ఖర్చు పెట్టలేదు సార్, 1 రూపీ కూడా అన్నా సరే 50% రాసుకోవచ్చు. అర్థమైందా? ఇర్రెస్పెక్టివ్ అంటే యాక్చువల్ ఎక్స్పెండిచర్ డజంట్ కన్సిడర్డ్, ఇగ్నోర్ చేయండి అని అర్థం. ఇన్కర్ అయినా అవ్వకపోయినా అసలు అది పట్టించుకోవద్దు, బ్లైండ్గా డిడక్షన్కి వెళ్ళిపోండి అని అర్థం. అర్థమైంది? నీకు వచ్చిన అమౌంట్లో ఎగ్జాక్ట్గా ఎంత పర్సెంట్? 50%ని డిడక్షన్ ఇచ్చేసి బ్యాలెన్స్ 50% ట్యాక్సబుల్ చేయండి, సరిపోతుంది. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అదర్ సోర్సెస్ క్లోజ్ చేద్దామమ్మా. శాలరీస్ ఒక అరగంటలో క్లోజ్ చేసేద్దాం. శాలరీస్ కూడా salaries. మా శాలరీస్లో వాల్యుయేషన్ రూల్స్ ఉన్నాయమ్మా. ప్రతి పర్క్విజిట్ని ఎలా వాల్యూ చేయాలనేది, మరి అవన్నీ టైం కన్జంప్షన్ అవన్నీ. సో జస్ట్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఏమేమి ఉంటాయో చెప్తాను. శాలరీలో శాలరీస్ ఇది చూడండి. శాలరీస్లో ఫార్మాట్ ఒకసారి చెక్ చేయండి. ఒక ఎంప్లాయర్ నుంచి ఎంప్లాయీ తీసుకునే బెనిఫిట్స్ అన్నీ ఏంటమ్మా? ఎంప్లాయర్ నుంచి ఎంప్లాయీ తీసుకునే బెనిఫిట్స్ అన్నీ ఏ హెడ్లోకి వస్తాయి? శాలరీ. అంటే పేయర్కి పేయీకి మధ్య ఎంప్లాయీ రిలేషన్ కనుక ఉంటే ఆ పేమెంట్ శాలరీ అవుతుందమ్మా. గుర్తుపెట్టుకోండి, పే చేసేవాడు ఎవరై ఉండాలి? ఎంప్లాయర్. రిసిపియంట్ ఎవరై ఉండాలి? ఎంప్లాయీ. ఈ రిలేషన్ కనుక పేయర్కి పేయీకి మధ్య మెయింటైన్ చేస్తే ఆ ఇన్ బిట్వీన్ ఏ పేమెంట్ చేసినా, ఎనీ పేమెంట్, ఏ పేమెంట్ చేసినా అదేమవుతుంది? శాలరీ హెడ్లోకి వస్తుందమ్మా. ఆ రిలేషన్ కనుక లేకపోతే ఈ హెడ్ రాదమ్మా, గుర్తుపెట్టుకోండి. సో ద రిలేషన్షిప్ బిట్వీన్ పేయర్ అండ్ పేయీ మస్ట్ బి ఏవై ఉండాలి? ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ. అప్పుడు అది శాలరీ హెడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ పేమెంట్స్ని మనం 5 రకాలుగా క్లాసిఫై చేయొచ్చమ్మా. పేమెంట్స్ రిసీవ్డ్ బై ఎంప్లాయీ ఫ్రమ్ ఎంప్లాయర్ షల్ బి క్లాసిఫైడ్ ఇంటూ 5 టైప్స్ అమ్మా. అందులో బేసిక్ పేమెంట్స్ ఫస్ట్ వన్. బేసిక్ పేమెంట్స్. సెకండ్ వన్ పర్క్విజిట్స్. థర్డ్ వన్ అలవెన్సెస్, వెల్ఫేర్ కాంట్రిబ్యూషన్స్, లాస్ట్ వన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమ్మా. Any benefits received by employee from his employer will be taxable under the head salary. The benefits are classified into 5 types: basic payments, perquisites, allowances, welfare contributions, retirement benefits. It is subheadings amma. ఒక్కొక్క సబ్ హెడ్డింగ్ కింద నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అర్థమైందా? ఓన్లీ క్లాసిఫికేషన్ ఇది. ఇన్ని హెడ్స్ కింద క్లాసిఫై చేయొచ్చు. ఇప్పుడు ఈ బెనిఫిట్స్ అన్నిటినీ కూడా అగ్రిగేట్ చేస్తే, టోటల్ చేస్తే గ్రాస్ శాలరీ వస్తుంది. వీటన్నిటినీ టోటల్ చేస్తే ఏమొస్తుంది? ఇలా టోటల్ చేస్తే గ్రాస్ శాలరీ. గ్రాస్ శాలరీ. దీంట్లోంచి 3 సెక్షన్ 16 డిడక్షన్స్ లెస్ చేయాలమ్మా. డిడక్షన్స్ అండర్ సెక్షన్ 16 3 డిడక్షన్స్ ఉన్నాయమ్మా. సో స్టాండర్డ్ డిడక్షన్, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, తీసేస్తే వచ్చేది నెట్ ట్యాక్సబుల్ శాలరీ, నెట్ శాలరీ. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ అమ్మ.
ఇప్పుడు దీన్నే మనం ఫార్మాట్ కింద తీసుకోవచ్చు. అగ్రిగేట్ ఆఫ్ 5 హెడ్డింగ్స్ అమ్మ, అన్ని టోటల్ చేస్తే ఏమొస్తుంది? గ్రాస్ శాలరీ. దాంట్లోంచి డిడక్షన్స్ లెస్ చేస్తే వచ్చేది నెట్ శాలరీ అమ్మ. ఓకే, ఇందులో ఫస్ట్ ఏంటమ్మా? బేసిక్ పేమెంట్స్ కదా. బేసిక్ పేమెంట్స్ ఫుల్లీ ట్యాక్సబుల్ అమ్మా. బేసిక్ పేమెంట్స్ బేసిక్ పేమెంట్స్ ఇంక్లూడ్స్, అందులో ఏముండొచ్చు? ఎస్, బేసిక్ శాలరీ. ఏంటది? బేసిక్ శాలరీ, కమిషన్, ఫీ, బోనస్. అంతే. బేసిక్ పేమెంట్స్లో మ్యాక్సిమం అవే ఉండే ఛాన్స్ ఉందమ్మా. అవి గనక ప్రాబ్లంలో కనబడితే ట్రీట్మెంట్ ఏంటి అంటే ఫుల్లీ ట్యాక్సబుల్ అమ్మా. ఫుల్లీ ట్యాక్సబుల్. బేసిక్ పేమెంట్స్ ఆల్వేస్ బి ట్యాక్సబుల్ అమ్మా. దానికి అసలు కన్ఫ్యూజన్ వద్దు, క్యాలిక్యులేషన్స్ కూడా ఏమి లేవు. అవి కనబడితే చాలు, మీరు ఇన్కంలో కలిపేయచ్చు. బేసిక్ పేమెంట్స్ ఏవేంటవి? బేసిక్ శాలరీ, కమిషన్, ఫీ, బోనస్. ఆల్వేస్ బి ట్యాక్సబుల్ అమ్మా. ఓకే, నెక్స్ట్ ఇంకా పర్క్విజిట్స్ దగ్గరికి వద్దాం. నేను పర్క్విజిట్స్ చాలా టైం అమ్మా. పర్క్విజిట్స్లో నేను కొన్ని చిన్న క్లాసిఫికేషన్ చెప్తాను, మీరు ఓన్లీ అది గుర్తుపెట్టుకొని దాన్ని బేస్ చేసుకుని చదువుకోండి. వాల్యుయేషన్ రూల్స్లోకి అయితే వెళ్ళట్లా. ఒక్కొక్క పర్క్విజిట్కి ఒక్కొక్క వాల్యుయేషన్ రూల్ ఉంటుంది. పర్క్విజిట్స్ని నేను 2 రకాలుగా క్లాసిఫై చేస్తున్నానమ్మా. ఒకటి ఏంటంటే డొమెస్టిక్ సర్వెంట్ ఫెసిలిటీ. ఇది పర్క్విజిట్టే కదా. డొమెస్టిక్ సర్వెంట్ ఫెసిలిటీ, గ్యాస్, వాటర్, ఎలక్ట్రిసిటీ, ఎడ్యుకేషన్ ఫెసిలిటీ, కార్ పర్క్విజిట్. ఈ 4 పర్క్విజిట్స్ ట్యాక్సబుల్ ఐదర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఓన్లీ స్పెసిఫైడ్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ అమ్మ. సమ్ టైమ్స్ ఇవి మీ ట్యాక్సబుల్ ఐదర్ టు స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ ఆర్ ఆల్ ఎంప్లాయీస్. ఆల్ అంటే స్పెసిఫైడ్ అండ్ నాన్ స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ 2 రకాలమ్మా, స్పెసిఫైడ్ అండ్ నాన్ స్పెసిఫైడ్. ఆ డెఫినేషన్ కూడా ఉంది. ఇద్దరికి ట్యాక్సబుల్ అవ్వచ్చు, లేదా ఓన్లీ ఎవరికి ట్యాక్సబుల్ అవ్వచ్చు? స్పెసిఫైడ్కి ట్యాక్సబుల్ అవ్వచ్చు. చెక్ చేసుకోవాలి ఆ పాయింట్, పర్క్విజిట్లో ఉంటుంది ఎప్పుడు ఎవరికి ట్యాక్సబుల్ అనేది. అర్థమైందా? ఈ 4 పర్క్విజిట్స్కి ఆ రూల్ ఫాలో అవ్వాలమ్మా. ఫర్ ఆల్ అదర్ పర్క్విజిట్స్ ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ అమ్మ. అదర్ పర్క్విజిట్స్ taxable to all employees. ప్రతి ఎంప్లాయీ ట్యాక్స్ పే చేయాల్సిందే అదర్ పర్క్విజిట్స్ మీద. బట్ కేటగిరీ 1లో చెప్పిన పర్క్విజిట్స్ మాత్రం ప్రాబ్లంలో చెక్ చేసుకుని ట్యాక్సబుల్ చేయాలి. ఐదర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ స్పెసిఫైడ్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్. చాలా పర్క్విజిట్స్ ఉన్నాయమ్మా. అవి కొంత కంజెస్టెడ్, అంత టైం టేకన్. బట్ ఆ పర్క్విజిట్స్ని చెప్పడం కుదరదు. కానీ ఒక ఐడియా, స్పెసిఫైడ్ ఎంప్లాయీ అంటే ఎవరు? స్పెసిఫైడ్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. స్పెసిఫైడ్ ఎంప్లాయీ అంటే నువ్వు ఎంప్లాయీగా ఉన్న కంపెనీలో నువ్వు డైరెక్టర్గా కూడా యాక్ట్ చేస్తుంటే నేను స్పెసిఫైడ్ ఎంప్లాయీ కింద ట్రీట్ చేయమంటున్నాడు. చూడండి, ఆర్ స్పెసిఫైడ్ ఎంప్లాయీ అనాలంటే నువ్వేమై ఉండాలి? ఎంప్లాయీ ప్లస్ డైరెక్టర్. ఇచ్చోండి, డైరెక్ట్గా లాస్ట్కి వచ్చేయండి. ఎంప్లాయీ ప్లస్ డైరెక్టర్. నేను కంపెనీలో జాబ్ చేస్తున్నాను, అదే కంపెనీలో నేను డైరెక్టర్ కింద కూడా యాక్ట్ చేస్తుంటే నేను ఆ కంపెనీలో స్పెసిఫైడ్ ఎంప్లాయీ అవుతాను. అర్థమైందా? లేదా ఆర్ అమ్మ, అన్నీ సాటిస్ఫై చేయక్కల, ఏదో ఒకటి. ఆర్ ఎంప్లాయీ హ్యావింగ్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్. ఒక కంపెనీలో నేను ఎంప్లాయీ కింద జాబ్ చేస్తున్నాను, దాంట్లో నాకు సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంది. సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అంటే 20%. నిన్న ఎక్కడో చెప్పినట్టున్నాను, సరే మార్నింగ్ క్లాస్లో ఎక్కడ చెప్పానా? సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అంటే 20% షేర్ అమ్మ.
20%. కంపెనీ అయితే 20% ఓటింగ్ రైట్స్ ఉండాలి. అదర్ దాన్ కంపెనీ అయితే 20% ప్రాఫిట్ షేరింగ్ ఉండాలి. అప్పుడు ఆ పర్సన్ ఏమనొచ్చు? సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ అనొచ్చు. ఇక్కడ ఇచ్చాం చూడండి. అయినా నేను అది సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ చెప్తాను. ఒక సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అంటే సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అంటే అది కంపెనీ అయితే హ్యావింగ్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20% ఓటింగ్ రైట్స్ ఉండాలి ఎట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ అమ్మ. అంటే త్రూ అవుట్ ద ఇయర్ క్యారీ చేయక్కర్లా. ఒక్క నిమిషం అలా 20ని టచ్ చేసినా నీకు సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టే దాంట్లో. హ్యావింగ్ 20% ఎట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. ఓకే, 20% ఉండాలి ఓటింగ్ రైట్స్ అంటే ప్రిఫరెన్స్ షేర్ హోల్డింగ్, ఈక్విటీ షేర్ హోల్డింగ్. ఎస్, ఈక్విటీ షేర్ హోల్డింగ్ ఉండాలి. అప్పుడు ఆ పర్సన్ ఏమనొచ్చు? పర్సన్ హ్యావింగ్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ కింద ట్రీట్ చేయొచ్చు ఆ కంపెనీలో. అర్థమైందా? ఒకవేళ కంపెనీ కాకపోతే అది అదర్ దాన్ కంపెనీ అయితే ప్రాఫిట్ షేరింగ్ ఉండాలి. అదర్ దాన్ కంపెనీ అయితే హ్యావింగ్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20% ప్రాఫిట్ షేరింగ్ ఉండాలి at any time during the previous year. అప్పుడు ఆ పర్సన్ ఏమనొచ్చు? పర్సన్ హ్యావింగ్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తున్న కంపెనీలో నీకేముంటాయి? సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ కంపెనీలో నిన్నేమనొచ్చు? స్పెసిఫైడ్ ఎంప్లాయీ అనొచ్చు. అర్థమైంది కదా పాయింట్? ముందు డైరెక్టరా కాదా చూడండి. డైరెక్టర్ అయినప్పుడు సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ చూడక్కర్లా, ఒకటి సాటిస్ఫై చేస్తే చాలు కదా. డైరెక్టర్ కాకపోతే సెకండ్ స్టెప్కి వెళ్ళమన్నాడు. ఏం చూడాలి? సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్. అది కూడా కానప్పుడు ఇంకొక ఛాన్స్ ఉంది. అదేంటంటే నీ శాలరీ, యాన్యువల్ శాలరీ 50,000 దాటాలంటమ్మా. యాన్యువల్ పర్యాణం అమ్మ, గుర్తుపెట్టుకో. ప్రతి ఒక్కడు దీంట్లో పడతాడు ఖచ్చితంగా. ఇప్పుడు ఆల్మోస్ట్ 99% ఎంప్లాయీస్ స్పెసిఫైడే అవుతారమ్మా. ఏది సాటిస్ఫై చేయకపోయినా లాస్ట్ పాయింట్లో ఆల్మోస్ట్ సాటిస్ఫై అవుతారు. 50,000 అనేది వెళ్ళి నామినల్ అమౌంట్ కదా. నువ్వు 20,000 ఎంప్లాయీ అయినా సరే 12 into 20,000 ఎంత వస్తుంది? 2,40,000. కానీ ఇక్కడ ఏమంటే 50,000 కౌంట్ చేసేటప్పుడు వీటన్నిటిని ఎక్స్క్లూడ్ చేయాలంట. ఇక్కడ కింద ఇచ్చాడు చూడండి. 50,000 కౌంట్ చేసేటప్పుడు ఏం తీసుకోకూడదు? నాన్ మానిటరీ బెనిఫిట్స్ తీసుకోకూడదు, ఎంప్లాయిడ్ కాంట్రిబ్యూషన్ తీసుకోకూడదు, మానిటరీ బెనిఫిట్స్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఎగ్జంప్షన్ తీసుకోకూడదు, సెక్షన్ 16 డిడక్షన్స్ లెస్ చేయాలి. ఇవన్నీ ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చిన బ్యాలెన్స్ అమౌంట్ 50,000 క్రాస్ అయిందా లేదా చూడాలి. క్రాస్ అయితే అప్పుడు నిన్నేమంటావు? స్పెసిఫైడ్ ఎంప్లాయిడ్. అదర్వైజ్ నాన్ స్పెసిఫైడ్ కింద ట్రీట్ చేయండి అని చెప్తున్నాడు. అర్థమైంది కదా పాయింట్? ఏంటి స్పెసిఫైడ్ అయితే ఏంటి ఎఫెక్ట్ శాలరీ హెడ్లో? స్పెసిఫైడ్ ఎంప్లాయీ అయితే ఏంటి దాని యూసేజ్ ఏంటి? శాలరీలో ఏంటి దాని ఎఫెక్ట్? సమ్ ఆఫ్ ద ఎసెట్స్. మీరు చూడండి, ఎంప్లాయీస్, స్పెసిఫైడ్ ఎంప్లాయీస్, నాన్ స్పెసిఫైడ్ ఎంప్లాయీస్. సమ్ ఆఫ్ ద పర్క్విజిట్స్ ఆర్ taxable in the hands of only specified, not taxable in the hands of non-specified. Some of the perquisites in the taxable in the hands of both specified and non-specified. ఇదే కదా అక్కడ చెప్పుకున్నాం. కొన్ని పర్క్విజిట్స్ ఇద్దరికి ట్యాక్సబుల్ అవుతాయి, కొన్ని పర్క్విజిట్స్ ఓన్లీ స్పెసిఫైడ్కి ట్యాక్సబుల్ అవుతాయి. ఇప్పుడు దీన్ని ఇదే సెంటెన్స్ని మీరు ఇటు చదవండి, ఇలా చదవండి. ఆల్ ద పర్క్విజిట్స్ ఆర్ ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ స్పెసిఫైడ్. సమ్ ఆఫ్ ద పర్క్విజిట్స్ ఆర్ ఓన్లీ ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ నాన్ స్పెసిఫైడ్. ఇలా చదివితే మీకు దీని ఇంపార్టెన్స్ తెలుస్తుంది. అంటే వన్స్ ఒక ఎంప్లాయీ స్పెసిఫైడ్ అయితే వాడు ఎంప్లాయర్ నుంచి ఏ పర్క్విజిట్ వచ్చినా వాడు ట్యాక్స్ కట్టాలి. అంటే స్పెసిఫైడ్ ఎంప్లాయీకి అన్ని పర్క్విజిట్లు ట్యాక్సబుల్ అవుతాయి, నాన్ స్పెసిఫైడ్కి కొన్నే ట్యాక్సబుల్ అవుతాయి. కాబట్టి మనకి ప్రాబ్లం కాంప్లికేట్ అవ్వాలంటే ఏ ఎంప్లాయీ ఇవ్వాలి? నాన్ స్పెసిఫైడ్ ఇచ్చాడు అనుకోండి, నువ్వు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఏది ట్యాక్సబుల్ ఏది కాదని, కన్ఫ్యూజ్ అవుతాం మనం. కాబట్టి ఖచ్చితంగా ప్రాబ్లం 90% స్పెసిఫైడ్ ఎంప్లాయీ మీదే ఇస్తాడమ్మా. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి ఎంప్లాయీ స్పెసిఫైడ్ అవుతాడు, కనీసం ఏ పాయింట్లో అవుతాడు? 50,000. కాబట్టి ఖచ్చితంగా 50,000 శాలరీ లేకుండా ఏ ప్రాబ్లం ఉండదమ్మా. ఒక బేసిక్కే ఉంటుంది 50,000.
మనకి ఇంకా లిస్ట్ యాడ్ చేస్తాం కదా. సో కాబట్టి మీరు ప్రాబ్లం ఏమనుకుని చేయాలి, స్పెసిఫైడ్ అనుకుని అన్ని పర్క్విజిట్స్ని ట్యాక్సబుల్ చేసుకుంటూ వెళ్ళిపోండి. నువ్వేం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. నాన్ స్పెసిఫైడ్ అయినప్పుడు కాంప్లికేట్ అవుతుంది ప్రాబ్లం, నాన్ స్పెసిఫైడ్ మీద అయితే ఇవ్వడమ్మా. అదే అది ఇవ్వాలి అంటే బాగా లెస్సర్ అమౌంట్లు ఇవ్వాలి, అన్ని చిన్న ప్యాకేజ్ ఇవ్వాలి, తక్కువ అమౌంట్లు ప్యాకేజ్ ఇవ్వాలి, ఎంత దాటకుండా 50 అంటే జస్ట్ 50,000కి అటు ఇటు వచ్చేలా ఇవ్వాలి. అప్పుడు మన పర్టికులర్గా టెస్ట్ చేసినట్టు అవుతుంది ఆ ప్రాబ్లం. నార్మల్ శాలరీ ప్రాబ్లంలో స్పెసిఫైడ్ మీదే ఇస్తాడు, కాబట్టి నువ్వేమి సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రతి పర్క్విజిట్ ట్యాక్సబుల్లా కాదా చెక్ చేసుకుంటూ వెళ్ళిపో. అర్థమైందా? నెక్స్ట్ తీసేయండి. అలవెన్సెస్ దగ్గరికి రండి. అమ్మా పర్క్విజిట్స్ అలవెన్సెస్, పర్క్విజిట్స్కి అలవెన్సెస్కి డిఫరెన్స్ ఏంటమ్మా? పర్క్విజిట్స్ అనేవి ఆల్వేస్ మానిటరీలోనే ఉంటాయి, అలవెన్సెస్ మాత్రం సరే అలవెన్సెస్ ఆల్వేస్ మానిటరీ అమ్మా. పర్క్విజిట్స్ మేబీ ఐదర్ మానిటరీ ఆర్ నాన్ మానిటరీ. పర్క్విజిట్స్ రెండు రకాలుగా ఉంటాయి, మానిటరీ ఉండొచ్చు, నాన్ మానిటరీ. బట్ అలవెన్సెస్ మాత్రం ఆల్వేస్ మానిటరీలోనే ఉంటాయి. అర్థమైందా? సో అలాగే పర్క్విజిట్స్ని యాక్చువల్ యూసేజ్ అవసరం పర్క్విజిట్లో. అంటే పర్క్విజిట్స్కి నువ్వు యాక్చువల్గా యూస్ చేసుకుంటేనే ఇస్తాడు. ఫెసిలిటీ, పర్క్విజిట్ అంటే ఏంటి? ఫెసిలిటీ, ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్. ఫెసిలిటీని వాడుకుంటేనే ఆ బెనిఫిట్ ఇస్తాడు. నువ్వు ఆ ఫెసిలిటీ వాడుకోకపోతే ఆ బెనిఫిట్ నీకు రాదు. అంటే యాక్చువల్ యూసేజ్ అనేది మ్యాండేటరీ ఇన్ కేస్ ఆఫ్ పర్క్విజిట్స్. అలవెన్సెస్లో ప్యాకేజ్లో భాగంగా ఎవ్రీ మంత్ శాలరీలో కొంత అమౌంట్ కల్పిస్తాడు ఈ పర్పస్కి అని చెప్పి. దాన్ని నువ్వు ఏం చేస్తున్నావు అనేది వాడు అడగడు, ఎంక్వైరీ చేయడు. ఆ అమౌంట్ నువ్వు దానికే యూస్ చేసుకో, లేదా వేరే పర్పస్కి వాడుకో. ప్రతి నెల నీకు 50,000 శాలరీ వస్తుందమ్మా, 1,000 మెడికల్ అలవెన్స్ వస్తుంది. ఏంటది? మెడికల్ అలవెన్స్. ఇప్పుడు ఈ 1,000 నువ్వు మెడికల్కి వాడాలని రూల్ ఏం లేదు, ఒకవేళ ఏమైనా అవసరం ఉంటే యూస్ చేసుకోండి అని ఇస్తున్నాడు. అది ఎంక్వైరీ చేయడు, అది ఏం చేసావని అడగడు వాడు. నీకు ఆ మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోతే ఆ ఇయర్లో ఆ అమౌంట్ నువ్వు వేరే పర్పస్కి వాడుకోవచ్చు, డిపార్ట్మెంట్ ఏమి ఎంక్వైరీ చేయదు. అదే మెడికల్ ఫెసిలిటీ అయితే, మెడికల్ ఫెసిలిటీ పర్క్విజిట్ అలవెన్సా? పర్క్విజిట్. మెడికల్ ఫెసిలిటీ ఎలా ఉంటుందంటే యాక్చువల్ ప్రాబ్లం వచ్చి దాని హాస్పిటల్ బిల్స్ కంపెనీ కడతారు. అంటే అక్కడ ఖచ్చితంగా ఫెసిలిటీ యూసేజ్ అనేది జరగాలి. అంటే మీ ఇంట్లో కానీ నీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి హాస్పిటలైజ్ అయితే హాస్పిటల్ బిల్స్ వస్తాయి కదా, ఆ బిల్స్ ఫస్ట్ నువ్వు కట్టుకుని కంపెనీకి బిల్స్ పెట్టుకుని రియంబర్స్మెంట్ తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా కంపెనీనే హాస్పిటల్కి పే చేయొచ్చు. పెయిడ్ ఆర్ రియంబర్స్మెంట్ అమ్మ. పర్క్విజిట్స్లో రెండు వర్డ్స్ ఉంటాయి, పెయిడ్ ఆర్ రియంబర్స్. సమ్ టైమ్స్ పర్క్విజిట్స్ డైరెక్ట్గా పేమెంట్లు ఇస్తుంది ఎవరు? కంపెనీ వాళ్ళు. లేదా ముందు నువ్వు పే చేసుకుని తర్వాత కలెక్ట్ చేసుకోవాలి, దాన్ని రియంబర్స్మెంట్ అంటాం. రెండు ఫెసిలిటీసే, రెండు ఒకటే. కొన్ని పర్క్విజిట్స్ పెయిడ్ ఉంటాయి, రియంబర్స్మెంట్ ఉంటాయి. అర్థమైందా? ఫెసిలిటీలో యాక్చువల్ యూసేజ్ అనేది మ్యాండేటరీ, బట్ అలవెన్స్లో యూసేజ్ నాట్ మ్యాండేటరీ అమ్మ. మనీ వచ్చేస్తుంది ఎవ్రీ మంత్, ప్యాకేజ్లో యాడ్ అయ్యి వస్తుంది, దాన్ని నువ్వు యూస్ చేసుకుంటావా లేదని ఇష్టం. అర్థమైందా? వాడు యూస్ చేసుకున్నావా లేదనేది ఎంక్వైరీ చేసే ఛాన్స్ కూడా లేదు. డొమెస్టిక్ సర్వెంట్ ఫెసిలిటీ, డొమెస్టిక్ సర్వెంట్ అలవెన్స్ అమ్మ. రెండు రకాలు ఉన్నాయి, ప్రతి పర్క్విజిట్కి అలవెన్స్ ఉంటుందమ్మా. టిఫిన్ ఫెసిలిటీ, టిఫిన్ అలవెన్స్. అలాగే డొమెస్టిక్ సర్వెంట్ ఫెసిలిటీ అంటే ఏంటి, డొమెస్టిక్ సర్వెంట్ అలవెన్స్ అంటే ఏంటి? డొమెస్టిక్ సర్వెంట్ అలవెన్స్ అంటే ఏంటి, పర్క్విజిట్ ఫెసిలిటీ అంటే ఏంటి? డొమెస్టిక్ సర్వెంట్ అలవెన్స్ అంటే మీ ఇంట్లో సర్వెంట్స్ని అపాయింట్ చేసుకోమని మంత్లీ 10,000 ఇస్తున్నాడు ఎవరు? ఎంప్లాయీ. ఇది సర్వెంట్ అలవెన్స్ అమ్మ. నిజంగా వాడు నిన్ను అడగడు సర్వెంట్స్ ఉన్నారా, అపాయింట్ చేసావా, ఈ పేమెంట్ వాళ్ళకి ఇస్తున్నావా లేదా, ఇలాంటివి ఏమి వాడు అడగడు. ఆ అమౌంట్ నువ్వు సర్వెంట్స్ కావాలంటే అపాయింట్ చేసుకో, లేకపోతే లేదు సార్ మా ఇంట్లో పనులన్నీ నేనే చేసుకుంటాను, నాకు సర్వెంట్స్ అవసరం లేదు అనుకుంటే ఆ అమౌంట్ నీకు యూసేజ్ వేరే పర్పస్కి వాడుకోవచ్చు. అర్థమైందా? మరి సర్వెంట్ ఫెసిలిటీ అంటే ఎస్, ఖచ్చితంగా మీ ఇంట్లో సర్వెంట్స్ ఉండాలి, వాళ్ళకి శాలరీ ఎవరు కడుతుంది? కంపెనీ పే చేస్తుంది, లేదా ముందు నువ్వు పే చేసుకుని కంపెనీ నుంచి రియంబర్స్మెంట్ అయినా తీసుకోవాలి. అర్థమైందా? ఇది ప్రతి పర్క్విజిట్లోని ఈ డిఫరెన్స్ చూసుకుంటూ ఉండాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ సార్, ప్రాబ్లంలో ఒక పాయింట్ని పర్క్విజిట్ అలవెన్స్ అని ఎలా ఐడెంటిఫై చేయగలం? ఏ ప్రాబ్లం అయినా చూసుకోండి, ప్రతి అలవెన్స్ ఎండింగ్లో అలవెన్స్ అనే వర్డ్తో ఇచ్చాడు అంటే ఆ వర్డ్ లేదు అంటే అది పర్క్విజిట్ ఫెసిలిటీ అని అర్థం. అర్థమైందా? ఫెసిలిటీకి ఫెసిలిటీ అనే వర్డ్ చెప్పడు,
ప్రొవైడెడ్ డొమెస్టిక్ సర్వెంట్స్ అంటాడు, అంటే అర్థం ఏంటి? పర్క్విజిట్ ఫెసిలిటీస్. ప్రొవైడెడ్ కార్ అంటాడు, పర్క్విజిట్. ఇలా ప్రొవైడెడ్ కార్, ప్రొవైడెడ్ ఫెసిలిటీ అంటాడు తప్ప ఫెసిలిటీ అనే వర్డ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ప్రతి అలవెన్స్కి ఎండింగ్లో ఖచ్చితంగా అలవెన్స్ అనే వర్డ్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ రెండు డిఫరెన్సెస్ చెప్పండి. అలవెన్సెస్ ఆల్వేస్ మానిటరీలో ఉంటాయి, బట్ పర్క్విజిట్స్ మాత్రం ఐదర్ ఇన్ మానిటరీ ఆర్ నాన్ మానిటరీ. ఇదేంటి సార్ పర్క్విజిట్ ఫెసిలిటీస్ అన్నాడు కదా, నాన్ మానిటరీ వస్తుంది కదా, మానిటరీ ఎక్కడి నుంచి వస్తుంది? రియంబర్స్మెంట్స్ అన్ని మానిటరీ పర్క్విజిట్స్ అమ్మా. ముందు నువ్వేం చేస్తున్నావు? ముందు పే చేసేసి కంపెనీ నుంచి నువ్వు బిల్స్ పెట్టి మనీ తీసుకుంటున్నావు కదా, అప్పుడు అది మానిటరీ ఫెసిలిటీ అవుతుంది. లేదు కంపెనీనే డైరెక్ట్గా ఎంప్లాయీస్ సర్వెంట్స్ని అపాయింట్ చేసి మీ ఇంట్లో వర్క్ చేయడానికి పంపితే అప్పుడు డైరెక్ట్గా ఫెసిలిటీని ఇస్తుంది కాబట్టి నాన్ మానిటరీ అవుతుంది. అంటే మనీ రూపంలో నీకేమి ఇవ్వట్లా, డైరెక్ట్ ఫెసిలిటీ రూపంలో ఇస్తుంది. అర్థమైంది కదా పాయింట్? నువ్వు అరేంజ్ చేసుకో ఆ ఫెసిలిటీ అని నీకు మనీ ఇస్తే అదేమవుతుంది? మానిటరీ అవుతుంది, మానిటరీ ఫెసిలిటీ అవుతుంది. లేదు డైరెక్ట్గా వాడే ఇస్తే ఆ ఫెసిలిటీని నాన్ మానిటరీ అవుతుంది. ఇప్పుడు మీరు నార్మల్గా ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి, నార్మల్గా నా ఓన్ హౌస్ నుంచి నేను జాబ్కి వస్తున్నాను ప్రతిరోజు. ఇప్పుడు నా ఓన్ హౌస్లో సర్వెంట్స్ని అపాయింట్ ఇవ్వాలనుకుంటుంది అనుకోండి కంపెనీ. ఇప్పుడు ఖచ్చితంగా ఏం జరుగుతుందంటే అక్కడ నేను అపాయింట్ చేసుకోవాలి, అపాయింట్ చేసుకుని కంపెనీ నుంచి బిల్స్ తీసుకోవాలి. ఎందుకంటే నా హౌస్ ఏదో వేరే ఊర్లో ఉంది, అక్కడి నుంచి వస్తున్నాను. ఆ ఊర్లో సర్వెంట్స్ కంపెనీ ఎలా అపాయింట్ చేస్తుంది? ఇప్పుడు కంపెనీ గుంటూరులో ఉంది, నేను ఒక 30 కిలోమీటర్స్ విజయవాడ నుంచి వస్తున్నాను. సర్వెంట్స్ని అపాయింట్ చేసుకోమని చెప్తుంది తప్ప సర్వెంట్స్ని వాళ్ళు అపాయింట్ చేయరు. బికాజ్ నాన్ లోకల్లో ఉంటున్నాను. అక్కడికి వచ్చి వీళ్ళ సర్వెంట్స్ని అపాయింట్ చేసి వాళ్ళ బిల్స్ తీసుకుని పే చేయడం అనేది ప్రాక్టికల్గా జరగదమ్మా. అంటే అక్కడ నేను ఏం చేయాలి? సర్వెంట్స్ని నేనే అపాయింట్ చేసి వాళ్ళకి శాలరీ నేనే ఇచ్చేసి వాళ్ళ బిల్స్ నేను కంపెనీలో సబ్మిట్ చేస్తే వాళ్ళు నాకు పేమెంట్ ఇస్తారు. ఇది జనరల్గా జరిగేది. అలా కాకుండా కంపెనీ క్వార్టర్స్ ఉంటాయి, మీకు తెలుసో లేదో కంపెనీ క్వార్టర్స్ ఇస్తారు జాబ్లో జాయిన్ అయిన కొత్తలో. మరి కంపెనీ క్వార్టర్స్లోకి వెళ్ళి నువ్వు జాయిన్ అయ్యావనుకోండి, ఆ కంపెనీలో క్వార్టర్స్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ, సర్వెంట్స్ అందరూ, కంపెనీ క్వార్టర్స్లో ఉన్న సర్వెంట్స్ నువ్వు అపాయింట్ చేసుకున్నావా, కంపెనీ పర్మనెంట్లీ అపాయింట్ చేసిందా? ఎస్. ఆ క్వార్టర్స్ ఎప్పుడైతే కన్స్ట్రక్ట్ చేసిందో ఆ క్వార్టర్లో ఉండే సర్వెంట్స్ అందరినీ కంపెనీనే మంత్లీ పేమెంట్ మీద ఫిక్స్ చేస్తుంది. ఇప్పుడు ఎవరైతే వెళ్ళి ఆ క్వార్టర్లో జాయిన్ అవుతాడో వాళ్ళకి వాళ్ళు సర్వీస్ ఇస్తారు. అంటే ఇప్పుడు ఆ సర్వెంట్స్ స్టేటస్ ఏంటంటే ప్రొవైడెడ్ బై ఎంప్లాయర్ డైరెక్ట్గా ప్రొవైడ్ చేసినట్టు. అంటే కంపల్సరీ ఇట్స్ నాన్ మానిటరీ అవుతుందమ్మా. అర్థమైందా? అంటే డెప్త్కి వెళ్తే చాలా అనాలిసిస్ ఉంది, బట్ మనకు అంత టైం లేదు కాబట్టి అలవెన్స్లోకి వెళ్ళిపోదాం. చెప్పండి, శాలరీ హెడ్ అట్రాక్ట్ అవ్వాలంటే ఏం జరగాలి? పేయర్కి పేయీకి మధ్య ఏ రిలేషన్ ఉండాలి? ఎంప్లాయీ రిలేషన్ ఉంటేనే అది శాలరీ హెడ్ అవుతుంది. బెనిఫిట్స్ ఎన్ని రకాలు? ఎంప్లాయర్ నుంచి ఎంప్లాయీకి వచ్చే బెనిఫిట్స్ ఏమేంటి? బేసిక్ పేమెంట్స్, అలవెన్సెస్, పర్క్విజిట్స్, వెల్ఫేర్ కాంట్రిబ్యూషన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్. ఇవన్నీ అగ్రిగేట్ చేస్తే ఏమొస్తుంది? గ్రాస్ శాలరీ వస్తుంది. దాంట్లోంచి ఏం తీసేయాలి? అది సెక్షన్ 16 డిడక్షన్స్ని లెస్ చేస్తే అందులో నెట్ శాలరీ వస్తుంది. దాని మీద నువ్వు గవర్నమెంట్కి ఏం చేయాలి? ట్యాక్స్ పే చేయాలి. ఇది జనరల్గా అందులో సెక్షన్ 16 డిడక్షన్స్ ఉన్నాయి కదా, 3(1). నువ్వు గనక 115 BAC ఆప్షనల్ స్కీమ్స్ ఉన్నాయి కదా, ఆప్షనల్ ట్యాక్స్ రేట్స్, అవి గనక తీసుకుంటే ఆ డిడక్షన్స్ రావమ్మ. అర్థమైందా? ఆప్షన్ స్కీమ్ ప్రతి చాప్టర్లోనూ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఇందులో సెక్షన్ 16 ఆగిపోతాయి. అలాగే ఇక్కడ అలవెన్సెస్ దగ్గరికి రండి. అలవెన్సెస్ 4 రకాలమ్మా. ఫుల్లీ ట్యాక్సబుల్ అలవెన్సెస్, ఫుల్లీ ఎగ్జంప్టెడ్ అలవెన్సెస్, 4 అలవెన్సెస్, 4 types. ఫుల్లీ taxable, second one exempt to the extent of amount expended for official purpose, third one exempt to the extent of amount specified in the యాక్ట్ లో స్పెసిఫై చేసిన అమౌంట్ని ఎగ్జంప్షన్ కింద మైనస్ చేయాలంట, బ్యాలెన్స్ ట్యాక్సబుల్. లాస్ట్ కేటగిరీ అసలు ట్యాక్సే వద్దని చెప్తున్నాడు. అంటే నీకు ఇచ్చిన అలవెన్స్ కనుక ఫస్ట్ కేటగిరీలో కవర్ అయితే అసలు నువ్వు ఇంకేమీ ఆలోచించకుండా ఫుల్లీ ట్యాక్సబుల్ చేసామని చెప్తున్నాడు. ఒకసారి సరే, అందాక మన టైం వేస్ట్ అవుతుంది. అలవెన్సెస్ కేటగిరీ 1 ఏంటమ్మా? ఫుల్లీ ట్యాక్సబుల్ అలవెన్స్. అంటే అలవెన్స్ ప్రాబ్లంలో కనబడితే వాడు మిగతా ఇన్ఫర్మేషన్ ఏమీ చదవకుండానే
మీరు డైరెక్ట్గా ట్యాక్సబుల్ చేసేయండి, అమౌంట్ని ఇన్కంలో కలిపేయండి. వాడు మనకు కన్ఫ్యూజ్ చేయడానికి అక్కడ కూడా మనకి డైవర్ట్ చేస్తాడు. ఎక్స్పెన్సెస్ ఎంత ఖర్చు అయింది, దీనికి ఖర్చు పెట్టిన ఏమీ పట్టించుకోవద్దు, 100% ట్యాక్సబుల్ అమ్మ. కేటగిరీ 2 ఏంటి అంటే వాడు ఒక అలవెన్స్ ఇస్తాడు, ఆ అలవెన్స్లో నువ్వు ఏ పర్పస్కి అయితే అలవెన్స్ ఇచ్చాడో ఆ పర్పస్కి ఎంత ఖర్చు పెడితే అంతవరకు ఎగ్జామ్షన్ తీసుకోమంటున్నాడు. బ్యాలెన్స్ మాత్రమే ట్యాక్సబుల్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ యూనిఫామ్ అలవెన్స్ అమ్మ, కేటగిరీ 2లో వన్ ఆఫ్ ద అలవెన్స్. అంటే నీకు యూనిఫామ్ పర్చేస్ చేయమని 10,000 ఇచ్చింది మీ కంపెనీ అలవెన్స్ అనుకోండి. ఇప్పుడు నువ్వు ఆ 10,000 యూనిఫామ్కి యూస్ చేస్తుంటే 10,000 కనుక యూనిఫామ్ అనేది అఫీషియల్ డ్యూటీసే కదా, మరి 10,000 100% ఆఫీస్కి యూస్ చేస్తే 100% ఎగ్జామ్షన్ వస్తుంది, నథింగ్ విల్ బి ట్యాక్సబుల్ అమ్మ. ఒకవేళ నువ్వు అందులో 6,000 యూనిఫామ్కి యూస్ చేసి రిమైనింగ్ 4,000 వేరే పర్సనల్ పర్పస్కి యూస్ చేసుకుంటే అప్పుడు 6,000 ఎగ్జామ్షన్ ఇచ్చి 4,000 ట్యాక్సబుల్. ఒకవేళ 1 రూపీ కూడా నువ్వు వాడు చెప్పిన పర్పస్కి వాడకపోతే ఫుల్లీ ట్యాక్సబుల్. అంటే సెకండ్ కేటగిరీలో నువ్వేం చేయాలి, వాడు ఇచ్చిన అలవెన్సెస్లోంచి ఎంతైతే వాడు చెప్పిన పర్పస్కి ఎక్స్పెండిచర్ కనుక ఇన్కర్ అయ్యావో టు ద ఎక్స్టెంట్ ఆఫ్ సచ్ అమౌంట్ ఎగ్జామ్షన్ ఇచ్చేయి, బ్యాలెన్స్ మాత్రమే ట్యాక్సబుల్ చేయని చెప్తున్నాడు. కేటగిరీ 2 అర్థమైందా? కేటగిరీ 2 ఏమంటున్నాడు, ఎగ్జామ్ట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అమౌంట్ ఎక్స్పెండెడ్ ఫర్ అఫీషియల్ పర్పస్. అఫీషియల్ పర్పస్కి ఎంతైతే ఇన్కర్ అవుతున్నావో అంతవరకు ఎగ్జామ్షన్ ఇమ్మన్నాడు. ఒకవేళ 100% అఫీషియల్కి యూస్ చేస్తే 100% ఎగ్జామ్షన్ వస్తుంది. అంటే ఎంత ఎక్స్పెండిచర్ యూస్ చేశాడు అనేది వాడు ప్రాబ్లంలో చెప్పాలి, చెప్తేనే మనం ఆ పాయింట్ ఆన్సర్ చేయగలం. ఏమీ చెప్పకపోతే వాడు ఇచ్చింది ఏ పర్పస్కి, అఫీషియల్. కాబట్టి అజ్యూమ్డ్ దట్ ద ఎంటైర్ అమౌంట్ వాజ్ యూజ్డ్ ఫర్ అఫీషియల్ పర్పస్ అని అనుకుని నాట్ ట్యాక్సబుల్ చేసేయండి అంతే. లేదా వాడు ఇంత పార్ట్ మాత్రమే యూస్ చేసామని చెప్పుంటే అది లెస్ చేసి బ్యాలెన్స్ని ట్యాక్సబుల్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా పాయింట్? సో అందులో సెకండ్ కేటగిరీలో ఉన్న అలవెన్సెస్లో కన్వేయన్స్ అలవెన్స్ ఒకటి, హెల్పర్ అలవెన్స్ ఒకటి, కాస్ట్ ఆఫ్ టూర్ ఆర్ ట్రావెల్ ఒకటి, యూనిఫామ్ అలవెన్స్ ఒకటి, డైలీ అలవెన్స్ ఒకటి. మొన్న అటెంప్ట్ సిఏ అటెంప్ట్లో ఈ 2 ఇచ్చాడు సార్. కాస్ట్ ఆఫ్ టూర్ ఆర్ ట్రావెల్ ఒకటి, ఎకడమిక్ రీసెర్చ్ అలవెన్స్. అలవెన్సెస్లో 2 అలవెన్సెస్ ఇచ్చాడు, కానీ ఎంత ఎక్స్పెండిచర్ ఇన్కర్ అయ్యాడో చెప్పలేదు. కాబట్టి ట్రీట్మెంట్ ఏంటి, అజ్యూమ్డ్ దట్ ద ఎంటైర్ అమౌంట్ వాజ్ యూజ్డ్ ఫర్ అఫీషియల్ పర్పస్, దేర్ఫోర్ నథింగ్ విల్ బి ట్యాక్సబుల్ అమ్మ. మీరు నాట్ ట్యాక్సబుల్ చేస్తే సరిపోతుంది. అర్థమైందా? కేటగిరీ 2. మరి కేటగిరీ 3 ఏంటంటే ఇక్కడ కూడా ఎగ్జామ్షన్ ఉందమ్మా, కానీ ఎగ్జామ్ట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అమౌంట్ స్పెసిఫైడ్ ఇన్ ద యాక్ట్. అంటే ఎంత ఎగ్జామ్షన్ అనేది యాక్ట్లో చెప్తున్నాడు, యాక్ట్లో చెప్పిన అమౌంట్ వరకునే ఎగ్జామ్షన్ తీసుకోమంటున్నాడు. అంటే ఖచ్చితంగా యాక్ట్లో ఏం చెప్పాడో అవి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ టేబుల్లో ఉన్నాయి చూడండి. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ యాక్ట్లో ఎంత చెప్పాడు, 100 రూపీస్ పర్ మంత్ పర్ చిల్డ్రన్ అప్ టు ఏ మ్యాక్సిమం ఆఫ్ 2 చిల్డ్రన్స్. అంటే వాడు నీకు ఇచ్చిన అలవెన్స్లోంచి ఈ 100 రూపీస్ పర్ మంత్ పర్ చిల్డ్రన్ని లెస్ చేసి బ్యాలెన్స్ ట్యాక్సబుల్ చేయాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యాక్చువల్ ఎక్స్పెండ్. నిజంగా ఎడ్యుకేషన్కి చిల్డ్రన్కి ఎంత అవుతుంది అనేది ఇక్కడ చూడకూడదు. అర్థమైందా? ఎంత అయినా సరే డిడక్షన్ వచ్చేది 100 రూపీసే. కాబట్టి అమౌంట్ స్పెసిఫైడ్ ఇన్ ద యాక్ట్ ఏదైతే ఉందో అదే లెస్ చేసుకోమని చెప్తున్నాడు. అందుకే అలవెన్సెస్ని డీల్ చేసేటప్పుడు ఫస్ట్ ఐడెంటిఫై వెదర్ ఇట్ వాస్ కవర్డ్ ఇన్ కేటగిరీ 1 ఆర్ 2 ఆర్ 3 అనేది చెక్ చేసుకోవాలి. 1లో కవర్ అయితే ఫుల్లీ ట్యాక్సబుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యాక్చువల్ ఎక్స్పెండిచర్. అక్కడ కూడా యాక్చువల్ ఎక్స్పెండిచర్ పట్టించుకోకూడదు, 100% ట్యాక్సబుల్ చేయాలి. 2లో కవర్ అయితే అందులో వాడు ఏ పర్పస్కి అయితే ఇచ్చాడో ఆ పర్పస్కి ఎంత ఖర్చు పెడితే అంత లెస్ చేసి బ్యాలెన్స్ని ట్యాక్సబుల్ చేయాలి. అర్థమైంది? ఎగ్జామ్ట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అమౌంట్ ఎక్స్పెండెడ్ ఫర్ అఫీషియల్ పర్పస్, బ్యాలెన్స్ ఓన్లీ ట్యాక్సబుల్ అమ్మ. అంటే ఖచ్చితంగా యాక్చువల్ ఎక్స్పెండిచర్ కావాలి. ఎక్కడ సెకండ్ కేటగిరీలో యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఉండాలి. ఒకవేళ లేకపోతే అజంప్షన్ 100% యాక్చువల్ ఎక్స్పెండిచర్ కింద తీసుకోవచ్చు. అది పాయింట్. థర్డ్ కేటగిరీ స్పెసిఫైడ్ ఇన్ ద యాక్ట్. ఈ యాక్ట్లో ఎంతైతే చెప్పాడో వాటిని మాత్రమే ఎగ్జామ్షన్ ఇవ్వాలి, నువ్వు ఓన్గా ఏ అమౌంట్ని తీసుకోకూడదు. ఈ యాక్చువల్ ఎక్స్పెండిచర్ని కన్సిడర్ చేయాలా, కన్సిడర్ చేయకూడదు. కేటగిరీ 3లో ఇగ్నోర్ చేసి ఇక్కడ ఏం చెప్తే అది లెస్ చేయాలి. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఎంత చెప్పాడు, 100 రూపీస్. హాస్టల్ అలవెన్స్ 300, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ 3,200, రన్నింగ్ అలవెన్స్ 70% ఆర్ 10,000 విచ్ ఎవర్ ఈస్ లోయర్. అవే ఇంపార్టెంట్ అలవెన్స్ అమ్మ. లాస్ట్లో హెచ్ఆర్ఏ ఒకటి, హెచ్ఆర్ఏ 1, 2, 3 అండ్ 4 and 5 అలవెన్సెస్ ఇందులో బాగా ఇంపార్టెంట్ అమ్మ. రిపీటెడ్గా అడుగుతాడు, ఎందుకంటే మైనింగ్ అలవెన్స్, ట్రైబల్ ఏరియా, అండర్ గ్రౌండ్ ఇవన్నీ మనకి నార్మల్ ఏరియాస్లో అవి ఉండవు. మైన్స్లో వర్క్ చేసే వాళ్ళకి ఏమొస్తుంది,
మైనింగ్ అలవెన్స్ వస్తుంది. అంటే మైనింగ్ అలవెన్స్ ని ప్యాకేజీలో ఉండాలి అంటే ఖచ్చితంగా ఎంప్లాయీ మైన్స్లో వర్క్ చేస్తున్నట్టు చెప్పాలి. అలాంటి ట్రాన్సాక్షన్స్ అడగడం. ఒక నార్మల్ శాలరీడ్ ప్యాకేజ్ ఇస్తాడు, ఒక నార్మల్ కండిషన్స్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ ఇస్తాడు. కాబట్టి మైనింగ్ అలవెన్స్, అండర్ గ్రౌండ్ అలవెన్స్, ఐలాండ్ అలవెన్స్, హై ఆటిట్యూడ్ అలవెన్స్ ఇవన్నీ ఆర్మీకి వచ్చే అలవెన్సెస్ అమ్మ. కాబట్టి అవేమి ప్రాబ్లంలో వచ్చే ఛాన్స్ అయితే లేదమ్మా. బట్ ఈ కేటగిరీలో ఇంపార్టెంట్ ఏంటి, ఎడ్యుకేషన్ అలవెన్స్ ఒకటి, హాస్టల్ ఒకటి, ట్రాన్స్పోర్ట్ ఒకటి, రన్నింగ్ ఒకటి, హెచ్ఆర్ఏ ఒకటి, ఇవన్నీ బాగా చూసుకుంటే సరిపోతుంది. అర్థమైందా? సో అలవెన్సెస్ హెడ్డింగ్ ఎలా అప్లై చేయాలనేది ఇంపార్టెంట్ అమ్మా. అది అప్లై చేస్తే సరిపోతుంది మేడం. సరే, వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ అలవెన్సెస్ కవర్డ్ ఇన్ కేటగిరీ 1? ఫుల్లీ ట్యాక్సబుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యాక్చువల్ ఎక్స్పెండిచర్. సో యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఇచ్చినా ఇగ్నోర్ చేయాలి. ఇగ్నోర్ చేసి అలవెన్స్ మొత్తాన్ని ట్యాక్సబుల్ చేయాలి. వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ అలవెన్సెస్ కవర్డ్ ఇన్ సెకండ్ కేటగిరీ? exempt to the extent of amount expended for అఫీషియల్ పర్పస్. అఫీషియల్ అంటే వాడు చెప్పిన పర్పస్ అని అర్థం. అర్థమైందా? వాడు ఏ పర్పస్ అయితే చెప్పించాడో దానికోసం ఎంత ఎక్స్పెండిచర్ అయిందో అంత లెస్ చేసుకోమన్నాడు. బ్యాలెన్స్ విల్ బి taxable. ఇఫ్ 100% యూటిలైజ్డ్ ఫర్ అఫీషియల్ పర్పస్ 100% ఎగ్జామ్షన్ వస్తుంది. ఇఫ్ నథింగ్ విల్ బి యూజ్డ్ ఫర్ అఫీషియల్ పర్పస్ దెన్ ఫుల్లీ taxable. అంటే సెకండ్ కేటగిరీకి ఏ ట్రీట్మెంట్ అయినా వచ్చే ఛాన్స్ ఉంది, చెక్ చేసుకుంటూ. బట్ వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ థర్డ్ కేటగిరీ? స్పెసిఫైడ్ అమౌంట్, యాక్ట్లో ఏదైతే స్పెసిఫై చేస్తాడో అంతవరకునే లెస్ చేయండి. లాస్ట్ కేటగిరీ ట్రీట్మెంట్ ఫుల్లీ ఎగ్జామ్డ్. అసలు ట్యాక్సే ఉండదు ఇక్కడ. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ వీళ్ళందరూ ఉంటారమ్మా. అసలు అందులో ట్యాక్స్, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఏ పర్క్విజిట్ ట్యాక్సబుల్ కాదు, ఆల్మోస్ట్ ఎగ్జామ్షనే. ఇది శాలరీ తీసేద్దాం, శాలరీ ఎంతైనా చెప్పుకోవచ్చు కానీ. డిడక్షన్స్ డిడక్షన్స్ TDS లాస్ట్లో చెప్తామమ్మా. డిడక్షన్స్ కొన్ని డిడక్షన్స్ జస్ట్ అది కూడా ఒక్కొక్క లైన్లో చెప్తాను ఎంత వస్తుంది ఏంటనేది. మా డిడక్షన్స్ మా స్పీడ్గా మీకు ఒక హాఫ్ అన్ అవరే మాట్లాడొద్దు ఎవరు కూడా. మా డిడక్షన్స్ ఓన్లీ బాగా ఇంపార్టెంట్ సెక్షన్స్ ఏంటో చెప్తానమ్మా, ఒకసారి చూడండి. మా అసెసీకి ఏదైనా డిజేబిలిటీ ఉంటే, డిజేబిలిటీ ఉన్నందుకు డిజేబుల్డ్ అసెసీస్ అమ్మ. అంటే ఏదైనా ట్యాక్స్ పేయర్కి ఏదైనా పోలియో కానీ, లేదా బ్లైండ్నెస్ కానీ, హియరింగ్ ఇంపైర్మెంట్స్ కానీ, బోన్స్ మజిల్కి సంబంధించిన డిజేబిలిటీస్ కానీ, ట్యాక్స్ పేయర్కి ఏమైనా డిజేబిలిటీస్ ఉంటే ఆ డిజేబిలిటీ ఉన్నందుకు డిడక్షన్ ఇస్తాను అని చెప్తున్నాడు. ఏం లేదు, జస్ట్ వాడికి ఏ డిజేబిలిటీ ఉన్నా, బోన్స్కి సంబంధించింది కానీ, ఐస్కి సంబంధించింది కానీ, ఇయర్స్కి సంబంధించింది కానీ, మెంటల్లీ రిటార్డేషన్ కానీ, ఏ డిజేబిలిటీ ఉన్నా, డిజేబిలిటీడ్ పర్సన్స్ ఎవరైతే అసెసీస్ ఉంటారో వాళ్ళందరూ 80U సెక్షన్కి ఎలిజిబుల్ అవుతారమ్మా. 80U ఏం జరిగితే వస్తుంది? డిజేబుల్డ్ పర్సన్కి వస్తుంది. అసెసీ సఫరింగ్ విత్ డిజేబిలిటీ అమ్మ. అసెసీ సఫరింగ్ విత్ డిజేబిలిటీ. ఎవరైతే అసెసీ డిజేబిలిటీతో సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళకి 80U డిజేబిలిటీ 80U డిడక్షన్ వస్తుంది. ఎంత అంటే అమౌంట్ ఆఫ్ డిడక్షన్. సో నార్మల్ డిజేబిలిటీ అయితే 75,000, నార్మల్ డిజేబిలిటీ అయితే 75,000, సివియర్ డిజేబిలిటీ అయితే 1,25,000. నార్మల్ డిజేబిలిటీ 75,000, సివియర్ డిజేబిలిటీ 1,25,000. అంటే ఈ సెక్షన్ డిడక్షన్ రావాలంటే అసెసీకి ఏముండాలి? డిజేబిలిటీతో సఫర్ అవుతూ ఉండాలి. అంటే డిజేబిలిటీలో మళ్ళీ లిస్ట్ ఉందమ్మా, ఆ 80DD సెక్షన్లో ఉంటుంది. నార్మల్లా సివియర్ అనేది అసెసీ చెప్పాలా లేదా దానికి ఒక సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి? ఎస్, దానికి నార్మల్లా సివియర్ అనేది ఒక మెడికల్ అథారిటీ నుంచి సర్టిఫికేట్ ఒకటి తీసుకుని డిపార్ట్మెంట్కి పంపించాలి. ఆ సర్టిఫికేట్లోనే నార్మల్లా సివియర్ అనేది మెడికల్ అథారిటీ మెన్షన్ చేస్తాడు. దాని ప్రకారం డిజబిలిటీ ఉన్న పర్సన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ ప్రాబ్లంలో నార్మల్లా సివియరా చెప్పకపోతే నువ్వు ఇది క్లెయిమ్ చేసుకోవచ్చు అమ్మ. ఎంత? నార్మల్ డిజబిలిటీ అనే అజంప్షన్ తీసుకుని 75,000 క్లెయిమ్ చేయొచ్చు. ప్రాబ్లంలో సర్టిఫికేట్ గురించి సబ్మిట్ చేసాడా లేదా ఏం చెప్పడమ్మా. చెప్పకపోతే అస్యూమ్డ్ దట్ ఆల్ ద కండిషన్స్
సాటిస్ఫైడ్. ఓన్లీ అససీకి ఈ డిజేబిలిటీ ఉంది అని చెప్తాడు, వెంటనే నువ్వు డిడక్షన్ ఇచ్చేయచ్చు. కానీ కొన్ని ప్రాబ్లమ్స్లో నార్మల్లా సివియరా చెప్పట్లా, చెప్పినప్పుడు నువ్వు ఎజంప్షన్ ఏం తీసుకుంటే బెటర్, నార్మల్ డిజేబిలిటీ అనుకుని 75,000. ఇది 80U సెక్షన్ అమ్మ, అంతకు మించి అవసరం, జస్ట్ ఫాస్ట్ ట్రాక్ కింద గుర్తుపెట్టుకోండి. 80DD ఏం చెప్తుందంటే అససీ ఎవరైనా డిజేబుల్డ్ పర్సన్ ని మెయింటైన్ చేస్తుంటే వస్తుంది. మెయింటైనింగ్ డిజేబుల్డ్ పర్సన్ బై ద అససీ. అససీ ఈజ్ మెయింటైనింగ్ డిజేబుల్డ్ పర్సన్. ఇక్కడ అససీకి డిజేబిలిటీ లేదమ్మా, అససీ మీద డిజేబుల్డ్ పర్సన్ డిపెండ్ అయి ఉన్నాడు, డిపెండెంట్ డిజేబుల్డ్. మెయింటైనింగ్ డిజేబుల్డ్ పర్సన్ డిపెండెంట్ ఆన్ హిమ్. అది డిపెండెంట్ డిజేబుల్డ్ పర్సన్ అనొచ్చు. డిడి అససీకే డిజేబిలిటీ ఉంటే 80Uలో రాసుకోవచ్చు. అససీ మీద డిజేబుల్డ్ పర్సన్ ఎవరైనా డిపెండ్ అయి ఉంటే 80DD. ఇక్కడ కూడా అమౌంట్ ఆఫ్ డిడక్షన్ సేమ్ యాజ్ అబవ్ అమ్మ. అమౌంట్ ఆఫ్ డిడక్షన్ సేమ్ యాజ్ 80U. 80Uలో ఏదైతే ఉందో అదే. అంటే ఆ డిపెండెంట్ పర్సన్కి ఉన్నది నార్మల్ డిజబిలిటీ అయితే 75,000, సివియర్ అయితే 1,25,000. ఇక్కడ కూడా నార్మల్ సివియర్ తెలియటం కోసం సర్టిఫికేట్ ఒకటి డిపార్ట్మెంట్కి పంపించాలి. ఏమీ చెప్పకపోతే సర్టిఫికేట్ ఇచ్చినట్టే, ఏమీ చెప్పకపోతే అజంప్షన్ నార్మల్ డిజబిలిటీ అనుకుని 75,000 క్లెయిమ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పర్సన్, ఆ డిపెండెంట్ పర్సన్ ఫ్యామిలీ డెఫినేషన్ ఇచ్చాడమ్మా, డెఫినేషన్లో కవర్ అవ్వాలి. కవర్ అవ్వని వాడు డిపెండ్ అయితే డిడక్షన్ రాదు. ద డిపెండెంట్ పర్సన్ మస్ట్ బి కవర్డ్. ఎస్, ఇంపార్టెంట్ అమ్మా. ద డిపెండెంట్ పర్సన్ మస్ట్ బి కవర్డ్ ఇన్ ఫ్యామిలీ డెఫినేషన్. సో ఇక్కడ ఫ్యామిలీ డెఫినేషన్లో కంపల్సరీ డిపెండెంట్ పర్సన్ కవర్ అయి ఉండాలి. ఆ సెక్షన్లో ఫ్యామిలీ డెఫినేషన్ ఉంటుంది. స్పౌజ్ కానీ, చిల్డ్రన్ కానీ, పేరెంట్స్ కానీ, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీళ్ళలో ఎవరైనా డిపెండ్ అయితే వస్తుంది డిడక్షన్. ఇంకెవరు డిపెండ్ అయినా డిడక్షన్ ఇవ్వకూడదు. కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీ డెఫినేషన్ చూసుకోవాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ అససీ మీద వాళ్ళ గ్రాండ్ ఫాదర్ డిపెండ్ అయ్యాడు, నార్మల్ డిజబిలిటీతో సఫర్ అవుతున్నాడు అని చెప్పాడు. అససీ ఈజ్ మెయింటైనింగ్ హిమ్ అన్నాడు. ఏం చెప్తారు? డిడక్షన్ ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? ఇవ్వకూడదు. రీజన్, బికాస్ ద గ్రాండ్ ఫాదర్ వాజ్ నాట్ కవర్డ్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ ఫ్యామిలీ. ఆ ప్రాబ్లంలో అడిగిన పాయింట్ అది. కాబట్టి ఖచ్చితంగా డిపెండెంట్ పర్సన్ ఎవరై ఉండాలి? ఫ్యామిలీలో చెప్పిన వాళ్ళు అయి ఉండాలి. అదర్వైజ్ డిడక్షన్కి ఎలిజిబిలిటీ ఉండదమ్మా. కాబట్టి ఈ సెక్షన్లో ఫ్యామిలీ డెఫినేషన్ ఉంది, ఇంపార్టెంట్ అమ్మ. సో అర్థమైంది ఈ సెక్షన్ ఎలా చదవాలి ఏంటనేది, ఎలా ఎవరికి వస్తుంది, ఎలా వస్తుంది, ఇదే ప్రొవిజన్ అమ్మ. 80DD చూడండి ఇక్కడ ఇచ్చాం. అంటే కొంచెం లెంగ్తీగా ఉన్నాయి, ఇందులో మనకు కావాల్సిన పాయింట్స్. డిడక్షన్ అమౌంట్ ఎంతమ్మా? 75,000 ఆర్ 1,25,000. డిడక్షన్ ఎవరికి వస్తుంది? ఇండివిజువల్స్ ఆర్ హెచ్యుఎఫ్, రెసిడెంట్ ఇండివిజువల్, రెసిడెంట్ హెచ్యుఎఫ్ వాళ్ళకి వస్తుంది. ఖచ్చితంగా మీరు ఈ కాలం మిస్ అవ్వకుండా చూసుకోండి. మధ్యలో దాన్ని ఫిల్టర్ చేయొచ్చమ్మా. అందులో ఈ సెక్షన్ అట్రాక్ట్ అవ్వాలి అంటే ఏం జరగాలి? అససీ మీద ఎవరో ఒకళ్ళు డిపెండెంట్ అయి ఉండాలి. అంత ద డిపెండెంట్ మస్ట్ బి కవర్డ్ అండర్ ద డెఫినేషన్ ఆఫ్ ఫ్యామిలీ. ఫ్యామిలీ డెఫినేషన్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. అర్థమైందా? సో అలాగే 80DDB మా DDB DDU రెండు ఏంటమ్మా? డిజబిలిటీస్ రిలేటెడ్ సెక్షన్. ఇది మాత్రం డిసీజెస్ రిలేటెడ్ సెక్షన్ అంటమ్మా. స్పెసిఫైడ్ డిసీజెస్ కవర్డ్ అండర్ రూల్ 11DD. డిసీజెస్కి సంబంధించిన మెడికల్ ట్రీట్మెంట్ కనుక జరిగితే DDBలో డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు అంట. డిసీజెస్ రిలేటెడ్ సెక్షన్ అమ్మ ఇది. డిసీజెస్, స్పెసిఫైడ్ డిసీజెస్ రిలేటెడ్ సెక్షన్. బట్ ఇక్కడ అససీకి డిజబిలిటీ ఉంటే ఏ సెక్షన్ వస్తుంది? 80U. డిపెండెంట్ పర్సన్కి ఉంటే. కానీ ఇక్కడ డిసీజెస్ విషయంలో అససీకి ఉన్న ఇదే సెక్షన్, డిపెండెంట్ పర్సన్కి ఉన్న ఇదే సెక్షన్. అంటే ఇద్దరికి ఒకటే సెక్షన్ ఇచ్చాడమ్మ. చూడండి, ఐదర్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆర్ ఎనీ ఆఫ్ హిజ్ డిపెండెంట్. అర్థమైందా? డిజబిలిటీస్కి అయితే రెండు సెక్షన్స్ ఉన్నాయి, డిసీజెస్కి ఒకటే సెక్షన్, ఐదర్ అససీ ఆర్ డిపెండెంట్ పర్సన్. ఎవరికున్నా ఒకే సెక్షన్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఆ డిసీజ్ ఎందులో కవర్ అయి ఉండాలి?
రూల్ 11DDలో కవర్ అయిన డిసీజ్ అయి ఉండాలి. మీ మెటీరియల్లో ఆ డిసీజెస్ లిస్ట్ కూడా ఉంటుంది, ఒక 6-7 ఉంటాయి. ఆ డిసీజెస్తో సఫర్ అవుతూ ఉండాలి. దానికోసం మెడికల్ ఎక్స్పెండిచర్ని ఇన్కర్ అవ్వాలి. ఇప్పుడు ప్రీవియస్ 2 సెక్షన్స్లో ఎక్స్పెండిచర్ లేకపోయినా డిడక్షన్ వస్తుంది. నార్మల్ డిజబిలిటీ అయితే 75, సివియర్ డిజబిలిటీ అయితే 1,25,000 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యాక్చువల్ ఎక్స్పెండిచర్. అక్కడ ఏమీ ఖర్చు పెట్టకపోయినా డిడక్షన్స్ వస్తాయి. బట్ ఇక్కడ మాత్రం ఎక్స్పెండిచర్ ఉంటేనే వస్తుంది డిడక్షన్. పాయింట్ చూడండి, లాస్ట్ పాయింట్, డిడక్షన్ ఎంత అన్నాడు? నార్మల్ అసెసీ అయితే యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఆర్ 1 lakh, విచ్ ఎవర్ సీనియర్ సిటిజన్, వెరీ సీనియర్ సిటిజన్ అయితే యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఆర్ 1 lakh, విచ్ ఎవర్ ఈస్ లోయర్. అదే అదర్ కేసెస్ అయితే 40,000 ఆర్ అమౌంట్ యాక్చువల్లీ పెయిడ్, విచ్ ఎవర్ ఈస్ లోయర్. కొంచెం కంజెస్టెడ్గా ఉంది, సింపుల్గా ఏమనొచ్చు, యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఆర్ 40,000, విచ్ ఎవర్ ఈస్ లోయర్ ఇన్ కేస్ ఆఫ్ నార్మల్ అసెసీ. అదే సీనియర్ సిటిజన్స్, వెరీ సీనియర్ సిటిజన్ అయితే యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఆర్ 1 lakh, విచ్ ఎవర్ ఈస్ లోయర్. అంటే ఇప్పుడు యాక్చువల్ ఎక్స్పెండిచర్ లేకపోతే ఈ సెక్షన్లో డిడక్షన్ రాదు, ఎందుకంటే ఆర్ కంపేర్ చేసి విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అన్న. ఇప్పుడు యాక్చువల్ ఎక్స్పెండిచర్ 0 అనుకోండి, 0 ఆర్ 1 lakh, విచ్ ఎవర్ ఈజ్ లోయర్, డిడక్షన్ ఆగిపోతుంది. బట్ ప్రీవియస్ 2 సెక్షన్స్లో యాక్చువల్ ఎక్స్పెండిచర్తో సంబంధం లేకపోయినా డిడక్షన్ రాసుకోవచ్చు. ఏమి ఇన్కర్ అవ్వనా డిడక్షన్ అవ్వకపోయినా డిడక్షన్ వస్తుంది. ఏ సెక్షన్లో? 80U 80DD. వాడికి ఉన్నది నార్మల్ డిజబిలిటీ అయితే 75,000, సివియర్ అయితే 1,25,000 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యాక్చువల్ ఎక్స్పెండిచర్. యాక్చువల్లీ ఎక్స్పెండిచర్ ఉన్నా లేకపోయినా క్లెయిమ్ చేసుకోవచ్చు. 80Uలో చూడండి, 80U DDలో సేమ్ కదా. నెక్స్ట్ మా GGG రెండు కూడా డొనేషన్స్ టు పొలిటికల్ పార్టీ అమ్మ. పొలిటికల్ పార్టీకి డొనేషన్ ఇస్తే డిడక్షన్ వస్తాయి. GGA, GGB, GGC అమ్మ. ఏంటవి? డొనేషన్స్ టు పొలిటికల్ పార్టీ. పొలిటికల్ పార్టీకి డొనేషన్ ఇస్తే డిడక్షన్. రెండిట్లోనూ డిడక్షన్ పర్సంటేజ్ 100%. నువ్వు ఎంత డొనేట్ చేస్తే అంత రాసుకోవచ్చు. కాకపోతే పొలిటికల్ పార్టీ రిజిస్టర్డ్ పార్టీ అయి ఉండాలి, అదొక్కటి చెక్ చేసుకుంటే చాలు. GGA, GGB, GGC. సార్ 2 సెక్షన్స్ ఎందుకు అనుకోవచ్చు, కంపెనీ ఇస్తే GGB, అదర్ దెన్ కంపెనీ ఇస్తే GGC అమ్మ. అంటే డొనేట్ చేసిన పర్సన్ ఇండియన్ కంపెనీ అయితే GGBలో క్లెయిమ్ చేయొచ్చు, ఎనీ అదర్ పర్సన్ అయితే GGCలో క్లెయిమ్ చేయొచ్చు. బట్ రెండిట్లోనూ పర్సంటేజ్ ఆఫ్ డిడక్షన్ 100% ఆఫ్ యువర్ కాంట్రిబ్యూషన్. నువ్వు ఎంత డొనేట్ చేస్తే అంత క్లెయిమ్ చేసుకోవచ్చు అమ్మా. సో ఇవి 2 సెక్షన్, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఎడ్యుకేషన్ లోన్ అమ్మా. ఎవరైనా ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని దాని మీద ఇంట్రెస్ట్ పే చేస్తే ఆ ఇంట్రెస్ట్కి డిడక్షన్ ఇస్తానని చెప్తుంది. ఎంత ఇంట్రెస్ట్కి ఇస్తుంది? 100% ఆఫ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఆన్ ఎడ్యుకేషన్ లోన్ గుర్తుపెట్టుకోండి. మీరు ట్రాన్సాక్షన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎడ్యుకేషన్ లోన్ పే చేసేటప్పుడు దాని మీద పే చేసే ఇంట్రెస్ట్, ఆ ఇంట్రెస్ట్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే ఎంత పర్సెంట్? 100%. ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అంత క్లెయిమ్ చేయొచ్చు, నో అబ్జెక్షన్. కాకపోతే సబ్జెక్ట్ టు సమ్ కండిషన్స్ అమ్మ. కండిషన్స్ ఇక్కడ ఉన్నాయి, చెక్ చేసుకోండి. నెక్స్ట్ 80EE హౌసింగ్ లోన్ మీద ఇంట్రెస్ట్ అమ్మ. 80EE, 80EA, 80EB ఈ 3 కూడా హౌసింగ్ లోన్ మీద ఇంట్రెస్ట్ అమ్మ. ఈ ఏంటి? ఈ ఎడ్యుకేషన్ లోన్ మీద ఇంట్రెస్ట్. EEA, EEB హౌసింగ్ లోన్ మీద ఇంట్రెస్ట్. అంటే మొత్తం 80 సిరీస్ మొత్తం ఇంట్రెస్ట్ సెక్షన్స్ అమ్మ. ఇంట్రెస్ట్కి వచ్చే సెక్షన్స్ ఒకటేమో ఎడ్యుకేషన్ లోన్, రెండేమో హౌసింగ్ లోన్స్ ఉన్నాయి. లాస్ట్ వన్ ఏమో ఎలక్ట్రిక్ వెహికల్ రిలేటెడ్ లోన్ అమ్మ. 80EB ఇంట్రెస్ట్ ఆన్ EEB చూడండి, వెహికల్ లోన్. ఎలక్ట్రిక్ వెహికల్ కొనటం కోసం ఎవరైనా బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకుంటే లోన్ మీద ఇంట్రెస్ట్కి డిడక్షన్ ఇస్తారని చెప్తుంది. 1,50,000 రాసుకోవచ్చు అంటారు. అంటే నువ్వు ఖచ్చితంగా లోన్ పర్పస్ ఏమై ఉండాలి? ఫర్ ద పర్పస్ ఆఫ్ పర్చేజింగ్ ఎలక్ట్రిక్ వెహికల్. ఎలక్ట్రిక్ వెహికల్ నార్మల్ వెహికల్స్కి లేదు, ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ కోసం గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనమని అడుగుతుంది, అందుకే ట్యాక్స్ బెనిఫిట్ అమ్మ. నీ దగ్గర మనీ లేకపోతే బ్యాంక్ నుంచి లోన్ తీసుకునైనా కొనుక్కో, లోన్ మీద పే చేసే ఇంట్రెస్ట్కి డిడక్షన్ ఇస్తాను. ఏ సెక్షన్లో? 80EB ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన లోన్ మీద ఇంట్రెస్ట్కి డిడక్షన్ వస్తుంది. అంతే. ఎవరికి వస్తుంది, కండిషన్స్ ఏంటి ఇవన్నీ చెక్ చేసుకోండి. అలాగే EEA ఈ 2 కూడా హౌసింగ్ లోన్స్ మీద ఇంట్రెస్ట్ అమ్మ. రెసిడెన్షియల్ హౌస్ కొనటానికి నువ్వు ఎవరైనా లోన్ తీసుకుంటే బ్యాంక్ నుంచి డిడక్షన్ రాసుకోవచ్చు. చూడండి, హౌస్ అని ఉందా? రెండిట్లోనూ హౌస్ అని ఉంటుంది. హౌసింగ్ లోన్ అమ్మ. కాకపోతే ఈ రెండిట్లోనూ డేట్ ఆఫ్ బారోయింగ్లో వేరియేషన్ ఉంటుందమ్మ.
డబల్ ఈ రావాలంటే నువ్వు లోన్ తీసుకున్న డేట్ ఏ డేట్ల మధ్య ఉండాలి? 31st 1/4/2016 టు 31st March 2017. దట్ ఈస్ ఇదే ఇయర్. అది 16-17లో హౌసింగ్ లోన్ తీసుకుని ఇంట్రెస్ట్ పే చేసే వాళ్ళు డబల్ ఈలో క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే డేట్ ఆఫ్ బారోయింగ్ ఏ ఇయర్లో ఉండాలి? 16-17. డబల్ ఈబీ ఏమో డేట్స్ మార్చాడు. 1/4/2019 టు 22 అమ్మ, ఇది మిస్టేక్, ఇది 22. 3 years ఇచ్చాడు ఇక్కడ, ఛాన్స్ చూడండి. అంటే 19-20, 20-21, 21-22. ఎవరైనా హౌసింగ్ లోన్ తీసుకుని దాని మీద ఇంట్రెస్ట్ కడుతుంటే ఆ ఇంట్రెస్ట్లో డిడక్షన్ ఇస్తాను 1,50,000 అంట. ఇంత వాల్యుబుల్ సెక్షన్స్ చూడండి. ఎనీవే 80 ఈ సిరీస్ మొత్తం ఇంట్రెస్ట్ రిలేటెడ్ అమ్మా, ఇంట్రెస్ట్ రిలేటెడ్ సెక్షన్స్ అమ్మ. ఇలా టేబుల్ చాలా క్లియర్గా ఇచ్చాడు ఇందులో. మీరు ఆ టేబుల్లో ఈజీగా చదువుకోండి. మీరు ఫిల్టర్ చేస్తే మధ్యలో ఉన్న లెంగ్తీగా ఉన్న పాయింట్స్ని ఫిల్టర్ చేయొచ్చు. ప్రతి సెక్షన్లో 3 పాయింట్లు. ఎవరికి వస్తుంది, ఏం జరిగితే వస్తుంది, ఎంత వస్తుంది, 3 క్వశ్చన్స్కి ఆన్సర్ ఉండేలా చూసుకోండి. ఎవరికి వస్తుంది అంటే హూ ఈజ్ ఎలిజిబుల్ అని అర్థం. ఎందుకంటే అన్ని సెక్షన్స్లో అందరికీ రాదు. కొన్ని సెక్షన్స్లో ఇండివిజువల్ అన్నాడు, కొన్ని సెక్షన్స్లో ఇండివిజువల్ హెచ్యుఎఫ్ అన్నాడు, కొన్ని సెక్షన్స్లో ఆల్ అసెసీస్ అంటున్నాడు. కాబట్టి చెక్ చేసుకుంటూ ఉండాలి ఎవరికి వస్తుంది. సెకండ్ వన్ ఏంటి, ఏం చేస్తే వస్తుంది, ఎలిజిబుల్ ట్రాన్సాక్షన్. యూ రావాలంటే ఏం జరగాలి, అసెసీకి డిజబిలిటీ ఉండాలి. డిడి రావాలంటే అసెసీ మీద డిజేబుల్డ్ పర్సన్ డిపెండ్ అయి ఉండాలి, ప్లస్ ఆ డిపెండెంట్ పర్సన్ ఫ్యామిలీ డెఫినేషన్లో కవర్ అయి ఉండాలి. ఇది 80 డిడి. ఆ వర్డ్ మిస్ అవ్వకుండా ఉంటే చాలు. అలాగే 80 జీజీబీ జీజీసీ రావాలంటే డొనేషన్స్ టు పొలిటికల్ పార్టీ. పొలిటికల్ పార్టీకి డొనేషన్స్ ఇస్తే వస్తాయి. నువ్వు ఎంత డొనేట్ చేస్తే అంత రాసుకోవచ్చు, అవునా కదా. అలాగే డిడిబి రావాలంటే స్పెసిఫైడ్ డిసీజెస్తో సఫర్ అవుతూ ఉండాలి. ఎవరు, ఐదర్ బై అసెసీ ఆర్ డిపెండెంట్ పర్సన్ అమ్మ. అండ్ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఎవరికి వస్తుంది, ఏం జరిగితే వస్తుంది, ఎంత వస్తుంది. అదర్ కండిషన్స్ ఎక్కువగా ఉన్నాయి, అవి కొంచెం ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే అంత డెప్త్కి వెళ్ళాడు కూడా. ఏమీ చెప్పకపోతే అస్యూమ్డ్ దట్ ఆల్ ద కండిషన్స్ వర్ సాటిస్ఫైడ్. కాబట్టి ఈ 3 పాయింట్స్ మీరు టచ్ చేస్తే సరిపోతుంది. 80 ఈ రావాలంటే ఏం జరగాలి, ఎస్, ఇంట్రెస్ట్ ఆన్ ఎడ్యుకేషన్లో. నువ్వు ఏదైనా బ్యాంక్ నుంచి కానీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి కానీ లోన్ తీసుకుని దాని మీద ఇంట్రెస్ట్ పే చేయాలి. అది కూడా ఏ లోన్ అయి ఉండాలి, ఎడ్యుకేషన్ లోన్ అయి ఉండాలి. ఎడ్యుకేషన్ లోన్ అంటే మీరు బ్యాంక్ నుంచి ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఒక రిసీప్ట్ ఇస్తారు, అందులో ఎడ్యుకేషన్ లోన్ డాక్యుమెంట్ అంటాం, దాంట్లో ఉంటుంది. ఆ డాక్యుమెంట్ డూప్లికేట్ ఒకటి డిపార్ట్మెంట్కి పంపించాలి. ఎందుకంటే ప్రూఫ్ ఉండాలి కదా, అది ఎడ్యుకేషన్ లోన్ అని ప్రూఫ్ ఏంటి, అర్థమైందా. బ్యాంక్ నుంచి నువ్వు ఏ పర్పస్కి లోన్ తీసుకుంటున్నావో ఆ పర్పస్ మీద ఒక లోన్ డాక్యుమెంట్ ఇస్తాడు స్టార్టింగ్లో. అందులో మెన్షన్ చేసి ఉంటుంది ఈ లోన్ రెసిడెన్షియల్ హౌస్ కోసం తీసుకున్నాడు, ఎడ్యుకేషన్ అని, కార్ లోన్ అని తెలిసిపోతుంది. ఆ డాక్యుమెంట్ ఎవరికి పంపించాలి, డిపార్ట్మెంట్కి ఒక డూప్లికేట్ కాపీ సబ్మిట్ చేయాలి, అర్థమైందా. సో నెక్స్ట్ ఈఏ దేనికి వస్తుంది, హౌసింగ్ లోన్ మీద పే చేసే ఇంట్రెస్ట్. కానీ ఆ లోన్ ఎప్పుడు తీసుకోవాలి, 16-17, 19-22, 21-22, 19-22, 21-22. ఆ 3 yearsలో ఎప్పుడు తీసుకున్నా వస్తుంది, అర్థమైందా. అలాగే ఈ రావాలంటే హౌసింగ్ లోన్ తీసుకోవాలి. హౌసింగ్ లోన్ అది కూడా 16-17లో తీసుకోవాలి. ఇది అంటే వే ఆఫ్ ప్రజెంటేషన్, ఆ టేబుల్ ఏంటనే చూసుకోండి. ఇది కూడా లెంగ్తీ చాప్టరే, నంబర్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయి, అర్థమైందా. జీ సిరీస్ మొత్తం డొనేషన్స్ ఉంటాయమ్మా. డొనేషన్స్కి సంబంధించింది జీ ఉంది. అలాగే టీటీఏ టీటీబీ సెక్షన్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్. ముందు ఆ ఇంపార్టెంట్ స్టార్ మార్క్ వేసుకోండి. 80C ఒకటమ్మా, రిపీటెడ్గా ఎగ్జామ్లో అడుగుతున్న సెక్షన్స్. 80C ఒకటి, ఇప్పుడు మనం చదివిన 80E ఒకటి, ఎడ్యుకేషన్ లోన్ మీద ఇంట్రెస్ట్. 80E, టీటీఏ టీటీబీ, టీటీఏ టీటీబీ. అలాగే 80D అమ్మ, 80D, 80D తర్వాత 80G. ఇవి ఈ చాప్టర్లో ఉన్న త్రిబుల్ స్టార్ సెక్షన్స్ అమ్మ. మ్యాక్సిమం ఈ సెక్షన్స్ అన్ని చెక్ చేసుకోండి, తర్వాత ఇంకొన్ని సెక్షన్స్కి వెళ్ళి మిగతావి చెక్ చేసుకోండి. 80G, జీ చేశారా, G ఒకటి, D ఒకటి, టీటీఏ టీటీబీ ఒకటి, అలాగే 80C ఒకటి, అలాగే 80E ఒకటి. మ్యాక్సిమం టోటల్ ఇన్కమ్ చాప్టర్లో వీటిలోంచే పాయింట్ టచ్ చేస్తున్నాడు. ఇవి త్రిబుల్ స్టార్ సెక్షన్స్ అమ్మ. మీరు ఇవి చదివిన తర్వాత ఇంకేవైనా చదవాలనుకుంటే, ఇంకేవైనా అవి కాకుండా DD ఒకటమ్మా, డబల్ స్టార్ సెక్షన్.
80 DD, 80 DD, 80 EEA, EEA, EEB, EEB, 80 CCD, 80 CCD, 80 CCD ఉందా? 80 GG, రెంట్ పేయడము. రెంటెడ్ హౌస్లో ఉంటున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పే చేసే రెంట్కి డిడక్షన్ వస్తుంది 80 GG. మోస్ట్ పాపులర్ సెక్షన్, ఎక్కువ మంది క్లెయిమ్ చేస్తూ ఉంటారు ఆ సెక్షన్ని. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, గుంటూరులో నాకు ఓన్ హౌస్ లేదు, రెంటెడ్ హౌస్లో ఉంటున్నాను, నేను 80 GGకి ఎలిజిబుల్ అవుతాను, పేమెంట్ ఆఫ్ రెంట్కి వస్తుంది. అర్థమైందా? అంటే ఎవరికి వస్తుంది అది? ఎవరైతే ఓన్ హౌస్ లేకుండా రెంటెడ్ హౌస్లో స్టే చేస్తూ ఉంటారో వాళ్ళందరూ 80 GGకి ఎలిజిబుల్ అవుతారు. మనకి 45 minutes ఉంది. TDS కొంచెం మిస్లీనియస్ కంప్లీట్ చేద్దాం. మా TDS ఎంత చెప్పండి? 16నా? మా ఒకసారి నేను అంటే టేబుల్ ఎలా చదవాలో చెప్తానమ్మా. టేబుల్ ఎలా చదవాలో చెప్తే మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వచ్చు. TDS కానీ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అమ్మ ఇది. TDS, ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్. TDS TCS అమ్మ. ఇప్పుడు సరే ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సాధారణంగా TDS వల్ల గవర్నమెంట్కి వచ్చే అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయమ్మా. ప్రజెంట్ కలెక్ట్ అవుతున్న ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూలో మోర్ దెన్ 70% రెవెన్యూ కలెక్టెడ్ త్రూ TDS అమ్మ. ఈ చాప్టర్ ద్వారానే కలెక్ట్ అవుతుంది. అందుకే ఈ చాప్టర్ స్కోప్ని ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ పెంచుకుంటూ వెళ్తుంది. ఏ చాప్టర్లో ఇన్కమ్ ట్యాక్స్లో అమెండ్మెంట్స్ రాకపోయినా ప్రతి సంవత్సరం కంపల్సరీ అమెండ్మెంట్స్ వచ్చే చాప్టర్ అమ్మ. ఏంటది? TDS అమ్మ. అంటే గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అమ్మ ఫర్ జనరేటింగ్ ద ట్యాక్స్ రెవెన్యూ. ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా పేమెంట్ XYకి పేమెంట్ ఇస్తున్నాడు అనుకోండి, అందులో ఎవరికి అది ఇన్కమ్ అవుతుంది? XYకి పేమెంట్ ఇస్తున్నాడు, అది Yకి ఇన్కమ్ అవుతుంది. రూల్ ప్రకారం దాని మీద ట్యాక్స్ పే చేయాల్సింది Y పే చేయాలి. ఎప్పుడు పే చేయాలి? అసెస్మెంట్ ఇయర్లో పే చేయాలి. జనరల్గా ఇన్కమ్ ట్యాక్స్ సెటిల్మెంట్ ఎప్పుడు జరగాలి? ప్రీవియస్ ఇయర్లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్స్ కడతాం. జనరల్ రూల్ ఇంట్రడక్షన్ చాప్టర్లోనే వచ్చి ఉంటుంది కదా. అసెస్మెంట్ ఇయర్లో కూడా కట్ ఆఫ్ టైం ఇచ్చాడు, రిటర్న్ ఫైలింగ్ డేట్స్ ఉన్నాయి కదా, ఆ డేట్ లోపు నువ్వు పేమెంట్ గవర్నమెంట్కి ట్యాక్స్ సెటిల్ చేయాలి కదా. మరి ఇది గవర్నమెంట్కి ఒక విధంగా లాసేనమ్మా, అవునా కదా? ఎందుకంటే ప్రీవియస్ ఇయర్లో జనరేట్ అవుతున్న ఇన్కమ్ మీద ట్యాక్స్ ఎప్పుడు కడుతున్నావు? అసెస్మెంట్ ఇయర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ ఇయర్ 21-22 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది? 1/4/2021. ఎప్పుడు ఎండ్ అవుతుంది? 2022. ఈ ఇయర్లో నీకు ఎప్పుడు ఇన్కమ్ వచ్చినా దాని మీద ట్యాక్స్ ఎప్పుడు పే చేయాలి? అసెస్మెంట్ ఇయర్. అసెస్మెంట్ ఇయర్ ఏమవుతుంది? 22-23. 22-23 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1/4/2022. ఎండ్ 31st March 2023. దీని కట్ ఆఫ్ డేట్, రిటర్న్ ఫైలింగ్ డేట్ ఏంటి? 31st July ఆర్ 31st October కదా. సో ఈ ఇన్కమ్ మీద ట్యాక్స్ నువ్వు ఈ డేట్ లోపు సెటిల్ చేయాలి. చూసారా, ఇదైతే నీకు బెనిఫిట్ అమ్మా. కానీ డిపార్ట్మెంట్కి టైం గ్యాప్ అనేది అన్ఫేవరబుల్ కదా. టైం గ్యాప్ బిట్వీన్ అక్రూవల్ ఆఫ్ ఇన్కమ్ అండ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అమ్మ. ట్యాక్స్ పే చేస్తున్న టైంకి దాని మీద ఆ ఇన్కమ్ అక్రూవ్ అవుతున్న టైంకి మధ్య ఉన్న టైం గ్యాప్ అనేది నీకు బెనిఫిట్, బట్ డిపార్ట్మెంట్ కదా అన్ఫేవరబుల్ అమ్మ. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 21-22 ఏప్రిల్ మంత్లో నాకు విన్నింగ్స్ వచ్చినాయి 10 lakhs. విన్నింగ్స్ ఒక 20 lakhs వచ్చినాయి. ఎప్పుడు వచ్చినాయి నాకు చెప్పండి? 2021 ఏప్రిల్ మంత్లో వచ్చినాయి. నా పాకెట్కి వచ్చింది ఎప్పుడు? 2021 ఏప్రిల్ మంత్లో నా పాకెట్లోకి విన్నింగ్స్ వచ్చినాయి. ఎంత అమౌంట్? 20,000. కానీ జనరల్ రూల్ వల్ల నేను దీని మీద ట్యాక్స్ ఎప్పుడు పే చేయాలి? 2022 జూలైలో పే చేయాలి, అవునా కదా? అది చూడండి, నా పాకెట్కి ఆ అమౌంట్ వచ్చింది ఎప్పుడు? ఏప్రిల్ 2021లో వస్తే ట్యాక్స్ పే చేయకుండా ఆ అమౌంట్ నా పాకెట్లో ఎన్నాళ్ళు ఉంది? నెక్స్ట్ ఇయర్ July 31st వరకు వెయిట్ చేస్తుంది. ఇక్కడ కడుతున్నాను ట్యాక్స్ దాని మీద. అప్పుడు మరి ఈ టైం గ్యాప్ అనేది
అసెసీకి డిపార్ట్మెంట్కి ఏంటి అన్ఫేవరబుల్. అందుకే డిపార్ట్మెంట్ ఈ టైం గ్యాప్ని ఎలిమినేట్ చేయటం కోసం టీడీఎస్ అనే ప్రొవిజన్ తెచ్చింది. టీడీఎస్ ఏం చెప్తుందంటే ఎప్పుడు నీకు ఇన్కమ్ జనరేట్ అయితే అప్పుడే ట్యాక్స్ కట్ చేసి గవర్నమెంట్కి వెళ్ళిపోయేలా చేయండి అని చెప్తున్నాడు. ఇమీడియట్ కలెక్షన్ చేస్తుందమ్మ టీడీఎస్ అనేది. అంటే ఇప్పుడు టీడీఎస్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే ఏం చెప్తారు, ఎలిమినేటింగ్ ద టైమ్ గ్యాప్ బిట్వీన్ అక్రూవల్ ఆఫ్ ఇన్కమ్ అండ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అమ్మ. ఈ రెండింటి మధ్య టైం గ్యాప్ని ఎలిమినేట్ చేయడం కోసం టీడీఎస్ని తీసుకొచ్చారు. సరే, గవర్నమెంట్కి చాలా హెల్ప్ చేస్తుంది టీడీఎస్ చాప్టర్. మోస్ట్ ఆఫ్ ద ట్యాక్స్ రెవెన్యూ టీడీఎస్ ద్వారానే కలెక్ట్ అవుతుంది. అందుకే టీడీఎస్లో కవర్ అవ్వని కొన్ని పేమెంట్లను ఐడెంటిఫై చేసి ఎవ్రీ ఇయర్ ఏం చేస్తున్నారు, టీడీఎస్లో కవర్ చేస్తున్నాడు. అంటే ఆల్మోస్ట్ ఫ్యూచర్లో అన్ని పేమెంట్లకి టీడీఎస్ అప్లై అయ్యేలా ఈ ఈ ఈ చాప్టర్ని డెవలప్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇప్పటికే 90% టీడీఎస్లో కవర్ చేశాడు. ఇంకా అక్కడక్కడ ఒక 10% కవర్ అవ్వని ఉన్నాయి. అవి కూడా సెలెక్ట్ చేసి దానికి కూడా రూల్స్ పెట్టి వాటిని కూడా టీడీఎస్ ప్రొవిజన్లోకి తీసుకొస్తున్నారు. అందుకే గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ అమ్మా. సార్, టీడీఎస్ ఎవరు చేయాలో మీరు చెప్పండి. టీడీఎస్ ఎవరు చేయాలి, పేయర్ చేయాలి. వాడు ఇచ్చే పేమెంట్లోంచి ట్యాక్స్ కట్ చేసి గవర్నమెంట్కి డిపాజిట్ చేయాలి. కానీ ఒరిజినల్గా ట్యాక్స్ ఎవరిది, పేయర్ది కాదు, పేయీది. పేయీ ట్యాక్స్ని పేయడే డిడక్ట్ చేసి గవర్నమెంట్కి డిపాజిట్ చేయమంటున్నాడు. అవునా? సో మరి ఒకవేళ టీడీఎస్ ప్రొవిజన్స్ వైలేట్ అయితే పనిషబుల్ కూడా పేయడే పనిషబుల్ అమ్మ. అలాగే టీడీఎస్ ఈ హెడ్డింగ్స్ అమ్మ మనకు కావాల్సినవి. ఈ హెడ్డింగ్స్ ఎలా డ్రాఫ్ట్ చేశాడు అనేది మనకు కావాలి. సెక్షన్ నెంబర్, ఏ పేమెంట్లో టీడీఎస్ చేయాలో చెప్పేది సెకండ్ కాలం అమ్మ. థ్రెషోల్డ్ లిమిట్ చాలా ఇంపార్టెంట్ కాలం, ఇది ప్రాబ్లం చేసేటప్పుడు యూజ్ అవుతుంది. ఎంత దాటితే టీడీఎస్ చేయాలో చెప్తుంది. ఏంటది? థ్రెషోల్డ్ లిమిట్. థ్రెషోల్డ్ లిమిట్ అంటే ద టీడీఎస్ ప్రొవిజన్స్ ఆర్ అప్లికబుల్ వేర్ ద పేమెంట్ ఎక్సీడ్స్ సచ్ లిమిట్, అదర్వైజ్ నో నీడ్ అని అర్థం. ఈ కాలంలో చెప్పిన అమౌంట్ దాటితేనే పేయర్ ఏం చేయాలి, దాని మీద టీడీఎస్ చేయాలి. దాటకపోతే టీడీఎస్ చేయొద్దు అని చెప్తుంది. అంటే టీడీఎస్ చేయాలా వద్దా డిసైడ్ చేసేటప్పుడు లిమిట్ క్రాస్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. అర్థమైందా? అలాగే ఎవరు టీడీఎస్ చేయాలో చెప్పేది పేయర్. ఎవరికి పే చేసేటప్పుడు చెప్పేది పేయి. ఎంత టీడీఎస్ చేయాలో చెప్పేది రేట్ ఆఫ్ టీడీఎస్, ఎంత చేయాలి. మీకు గుర్తుపెట్టుకోండి, టీడీఎస్ అనేది టీడీఎస్ రేట్స్ ప్రకారం జరగాలి, ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ కాదు. టీడీఎస్ షల్ బి మేడ్ యాజ్ పర్ టీడీఎస్ రేట్స్, నాట్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ అమ్మ. కాబట్టి టీడీఎస్ చేసేటప్పుడు టీడీఎస్ రేట్స్ ఈ కాలంలో ఏ రేట్స్ అయితే చెప్పాడో ఆ రేట్స్ ప్రకారమే టీడీఎస్ కట్ చేయాలి. లాస్ట్లో ఎక్సెప్షన్స్ అమ్మ. అంటే కొన్ని కేసుల్లో ఆ సెక్షన్ అప్లై కాదు అని చెప్పే కాలం ఏంటి, లాస్ట్ కేసు. అంటే అర్థం ఆ కేసెస్లో ఆ సెక్షన్ అప్లై కాదు కాబట్టి టీడీఎస్ చేయాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఇంట్రెస్ట్ పే చేసేటప్పుడు టీడీఎస్ చేయండి అని చెప్తుంది 194A సెక్షన్. ఎక్సెప్షన్స్లో బ్యాంక్ ఎల్ఐసి అని ఇచ్చింది. అంటే అర్థం ఏంటి, ఇంట్రెస్ట్ బ్యాంక్కి పే చేసేటప్పుడు ఎల్ఐసికి పే చేసేటప్పుడు టీడీఎస్లు వద్దు అని చెప్తుంది. అంటే వితౌట్ టీడీఎస్ ఫుల్ పేమెంట్ ఇచ్చేయండి అని అర్థం. అంటే లాస్ట్ కాలం ఏంటి హెడ్డింగ్, ఎక్సెప్షన్స్. ఆ సెక్షన్కి అవి ఎక్సెప్షన్ కింద ట్రీట్ చేయండి అని చెప్తున్నాడు. అర్థమైంది కదా పాయింట్. ఇప్పుడు చెప్పండి, ఎవరు పే చేయాలో చెప్పేది, ఎవరు టీడీఎస్ చేయాలో చెప్పేది పేయర్ కాలం. ఎవరికి పే చేసేటప్పుడు పేయి. ఎంత టీడీఎస్ కట్ చేయాలో చెప్పేది రేట్ ఆఫ్ టీడీఎస్. ఎంత దాటితే టీడీఎస్ కట్ చేయాలో, ఏ పేమెంట్లో టీడీఎస్ చేయాలో చెప్పేది పేమెంట్ కాలం. మీ హెడ్డింగ్స్ కనుక ఈ పాయింట్లకి ఇలా కనెక్ట్ చేయగలిగితే టేబుల్ మీరు ఓన్గా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. అక్కడక్కడ డౌట్స్ వస్తే ఆ డౌట్స్ క్లారిఫై చేసుకుంటే సరిపోతుంది. అర్థమైందా? సో చూడండి, నేను ఒక 2 సెక్షన్స్ చదివి చూపిస్తాను. 194B చూడండి. 194B దేంట్లో టీడీఎస్ ఏమంటుంది, విన్నింగ్స్ అదర్ దాన్ హార్స్ రేసెస్. హార్స్ రేసెస్ 194BBలో కవర్ అయిందమ్మా. ఫస్ట్ బీబీ చూడండి, హార్స్ రేసెస్లో వచ్చే విన్నింగ్స్లో టీడీఎస్ చేయండి అని చెప్తుంది. ఎంత క్రాస్ అయితే 10,000. ఇప్పుడు నేను హార్స్ రేసెస్లో పార్టిసిపేట్ చేసి 8,000 ప్రైజ్ గెలుచుకున్నానమ్మా. ఇప్పుడు వాళ్ళు టీడీఎస్ కట్ చేస్తారా, చేయడా? చేయడు. బికాస్ ద పేమెంట్ నాట్ ఎక్సీడింగ్ 10,000. థ్రెషోల్డ్ లిమిట్ కాలం ఎంత ఇంపార్టెంట్ చూడండి. మీరు ఇది చూసుకోకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, ప్రాబ్లంలో ఒక అమౌంట్ ఇస్తాడు, మరి అది డౌట్, ఇది దాటిందా లేదా, అసలు ఆ లిమిట్ ఏంటో డౌట్. కాబట్టి థ్రెషోల్డ్ లిమిట్ ఖచ్చితంగా చూసుకోవాల్సిన కాలం అమ్మ. అర్థమైందా? టీడీఎస్ షాల్ బి అప్లికబుల్ ఓన్లీ ఇఫ్ ద పేమెంట్ ఎక్సీడ్స్ థ్రెషోల్డ్ లిమిట్. థ్రెషోల్డ్ లిమిట్ దాటితేనే టీడీఎస్ చేయండి అని అర్థం. ఎవరు చేయాలి టీడీఎస్? సాధారణంగా పేయడ్. ఇక్కడ పేయడ్ ఎవడంటే బుక్ మేకర్ అమ్మ. అంటే ఎవరైతే రేసెస్ కండక్ట్ చేస్తాడో వాడు పేడ్. అది ఎవడు? బుక్ మేకర్. ఎవరికి పే చేసేటప్పుడు పేయి. పేయి ఎవరై ఉండాలి?
ఎనీ పర్సన్. పేయి అంటే ఆ అమౌంట్ రిసీవ్ చేసుకునేవాడు ఎవరైనా సరే టీడీఎస్ కట్ చేయండి అని చెప్తున్నాడు. రేట్ ఆఫ్ టీడీఎస్ ఎంత? 30%. ఎక్సెప్షన్స్ ఏమైనా ఉన్నాయా? అర్థమైందా? ఇలా ప్రతి సెక్షను దాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలమ్మా. అంటే అలాగే ఇది ఇప్పుడు మనం చదివింది హార్స్ రేసెస్. అదర్ దాన్ హార్స్ రేసెస్ అయితే 194(b)లో టీడీఎస్ అవుతుంది. అక్కడ కూడా రేట్ ఎంత? 30%. ఎక్సెప్షన్స్ నిల్లం. పేయర్ ఎవరై ఉండాలి? ఎనీ పర్సన్. థ్రెషోల్డ్ లిమిట్ సారీ ఎనీవే రెండిట్లు సెక్షన్స్ కలిపి ఒకే చదువుకోవచ్చు సింపుల్గా. విన్నింగ్స్కి టీడీఎస్ సెక్షన్స్ ఏంటి? 194(b) అండ్ 194(bb). రెండు సెక్షన్స్ ఎందుకంటే ఒకటి ఎక్స్క్లూజివ్లీ ఫర్ హార్స్ రేసెస్, సెకండ్ వన్ ఎనీ అదర్ విన్నింగ్స్ అమ్మా. టీవీ షోస్లో పార్టిసిపేట్ చేసి విన్నింగ్స్ వస్తే 194(b)లో టీడీఎస్ కట్ అవుతుంది అట్ ద రేట్ ఆఫ్ 30% అమ్మా. అర్థమైందా? తీసేయండి. నెక్స్ట్ 194(d) చూడండి. ఇన్సూరెన్స్ ఏజెంట్స్కి ఇన్సూరెన్స్ కంపెనీ ఏమిస్తుంది? కమిషన్. కమిషన్లో టీడీఎస్ ఏమంటుంది? పేయర్ ఎవరై ఉండాలి? ఎనీ పర్సన్. పేయి ఎవరై ఉండాలి? ఎంత క్రాస్ అయితే అది. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఇచ్చే కమిషన్ అగ్రిగేట్ ఎంత దాటితే 15,000 క్రాస్ అయితే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కంపెనీ ఆ కమిషన్లో టీడీఎస్ కట్ చేయాలి. ఎంత రేటు? ఎక్సెప్షన్స్ నిల్లమ్మ. అర్థమైంది కదా పాయింట్ ఏంటనేది? అలాగే ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీ హోల్డర్స్కి ఏమిస్తుంది? ఇన్సూరెన్స్ ఏజెంట్స్కి అయితే కమిషన్ ఇస్తుంది. పాలసీ హోల్డర్స్కి ఏమిస్తుంది? మెచ్యూరిటీ. ఆ మెచ్యూరిటీ అమౌంట్లో టీడీఎస్ ఏమంటుంది? 194(DA). ఈ సెక్షన్ ఇంపార్టెంట్ అమ్మ దానికంటే. 194(DA) ఎనీ సమ్ అండర్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఏంటది? మెచ్యూరిటీ అమౌంట్ అమ్మ. పాలసీ హోల్డర్స్కి ఇచ్చే పేమెంట్. రేట్ ఎంత? 5%. ఎంత క్రాస్ అయితే? 1 lakh క్రాస్ అయితే. పేయర్ ఎవరై ఉండాలి? ఎనీ పర్సన్. రిసిపియంట్ ఎనీ రెసిడెంట్. ఇది సెక్షన్లో ఎలా ప్రిపేర్ అవ్వాలనేది టేబుల్ అమ్మ. ఓన్లీ టేబుల్ ఒకటి ప్రిపేర్ అయితే చాలు. ఈ టేబుల్లోనే మొన్న 194 LA సెక్షన్ ఇచ్చాడు CA ఎగ్జామ్లో, 194 P ఇచ్చాడు, 194 Q. సో కాబట్టి కంపల్సరీ టీడీఎస్ మీద ప్రాబ్లం ఉంటుంది. 194 C కాంట్రాక్ట్ పేమెంట్లో టీడీఎస్ ఏమంటుందమ్మా? 194 C. అవన్నీ చాలా ఇంపార్టెంట్ సెక్షన్స్. కాంట్రాక్ట్ పేమెంట్లో టీడీఎస్ ఏమని చెప్పే సెక్షన్ 194 C. పేమెంట్ టు కాంట్రాక్టర్స్ అమ్మ. కాంట్రాక్టర్స్కి పేమెంట్ ఎందుకు ఇస్తాం? వాడు మనకి ఏదైనా కాంట్రాక్ట్ బేసిస్ మీద వర్క్ చేస్తే ఇస్తాం, అవునా కదా? ఇప్పుడు కాంట్రాక్ట్ వర్క్ జరిగిందనుకోండి, కాంట్రాక్టర్కి ఏమి ఇవ్వాలి? పేమెంట్. ఆ పేమెంట్లో టీడీఎస్ కట్ చేయమంటుంది. ఏ సెక్షన్? 194 C. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ మీద టీడీఎస్ ఏమంటుంది? ఏ సెక్షన్? 193. ఇంట్రెస్ట్ అదర్ దాన్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ 194 A. మీరు సెక్షన్ పేమెంట్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చమ్మా. అర్థమైందా? రెంట్లో టీడీఎస్ ఏమంటుంది? 194 I అమ్మ. కమిషన్ బ్రోకరేజ్లో టీడీఎస్ ఏమంటుంది? అదర్ దెన్ కమిషన్ కవర్డ్ అండర్ సెక్షన్ 194 D. డీలో ఏ కమిషన్ కవర్ అయింది? అది ఇన్సూరెన్స్ కమిషన్ కాకుండా వేరే ఏ కమిషన్ ఇచ్చినా 194 Hలో టీడీఎస్ కట్ చేయాలి. ఎంత క్రాస్ అయితే? 15,000. అర్థమైందా? మా CMAలో ఎక్స్క్లూజివ్ చాప్టర్స్ కొన్ని ఉన్నాయమ్మా. సరే, ముఖ్యంగా అందులో ICDS స్టాండర్డ్స్ అమ్మ. ICDS స్టాండర్డ్స్ నెక్స్ట్ అటెంప్ట్ నుంచి రిమూవ్ చేయబోతున్నారు. ఐ థింక్ ఇది లాస్ట్ అటెంప్ట్. దానికి కొంచెం అడ్వాన్స్డ్ అది ఇవ్వడు. మన జనరల్గా ఏంటంటే ఆడిటింగ్ చేసేటప్పుడు ఆడిటింగ్ స్టాండర్డ్స్ ఎలా అయితే ఫాలో అవుతామో, ఆడిటింగ్ చేసేటప్పుడు ఆడిటింగ్లో ఏఎస్ ఫాలో అవుతాం కదా స్టాండర్డ్, అలాగే ఫినాన్షియల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేసేటప్పుడు అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఎలా అయితే ఫాలో అవుతామో, PGBP ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్లో ICDS స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలమ్మా. ఇది దాని ఆబ్జెక్టివ్ అమ్మ. అర్థమైందా? ఆడిటింగ్ చేసేటప్పుడు ఆడిటింగ్ సంబంధించిన స్టాండర్డ్స్ ఎలా అయితే మనం ఫాలో అవుతాం, అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయో ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్న స్టాండర్డ్సే ICD. ఇప్పుడు మీరు ఆ ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్న ICDS స్టాండర్డ్స్ అనేవి అన్ని హెడ్స్కే అప్లికబుల్ కాదమ్మా. ఓన్లీ PGBP అండ్ అదర్ సోర్సెస్. ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ICDS స్టాండర్డ్స్ ఫాలో అవుతూ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి. నేను కొంచెం ఫండమెంటల్స్ పాయింట్స్ అమ్మా, అది మాత్రమే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ 2015లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎప్పుడు? 2015లో. అది 2016-17 అసెస్మెంట్ ఇయర్ నుంచి
ఇవి స్టార్ట్ చేశారు. ఎప్పటి నుంచి? 2016-17 అసెస్మెంట్ నుంచి. ఐసిడిఎస్ స్టాండర్డ్స్ ఎవరికి అప్లై అవుతాయంటే ఆల్ అసెసీస్కి అప్లై అవుతాయమ్మా. ఆల్ అసెసీస్ అదర్ దాన్ ఇండివిజువల్ హెచ్యుఎఫ్ హూజ్ బుక్స్ ఆర్ నాట్ సబ్జెక్ట్ టు ఆడిట్ అమ్మా. ఇండివిజువల్ హెచ్యుఎఫ్కి తప్ప, అది కూడా ఆడిట్ అవసరం లేని ఇండివిజువల్ హెచ్యుఎఫ్ తప్ప మిగతా వాళ్ళందరూ ఐసిడిఎస్ ఫాలో అవ్వాల్సింది ఖచ్చితంగా. ఇప్పుడు చెప్పండి, ఐసిడిఎస్ కమెన్స్మెంట్ అసెస్మెంట్ ఇయర్ ఏంటి? 2016-2017. ఐసిడిఎస్ ఎవరికి అప్లై అవుతుంది? అది కమెన్స్మెంట్. కొన్ని ఫండమెంటల్ పాయింట్స్ ఉన్నాయమ్మా. ఫ్రమ్ అసెస్మెంట్ ఇయర్ 16-17. నెక్స్ట్ అప్లికబిలిటీ. అప్లికబిలిటీ ఆల్ అసెసీస్ అమ్మ. ఆల్ అసెసీస్ అదర్ దెన్ ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ నాట్ required to audit the books of accounts. వన్ మార్క్ బిట్ అడిగాడు, ఐసిడిఎస్ ఇండివిజువల్ హెచ్యుఎఫ్కి అప్లై కాదు అని చెప్పాడు. ఏమంటారు? ఐసిడిఎస్ ఇండివిజువల్ హెచ్యుఎఫ్కి అప్లై కాదు. ఏంటి కరెక్ట్ స్టేట్మెంట్? అది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిట్ చేయాల్సిన అవసరం లేని ఇండివిజువల్ హెచ్యుఎఫ్. అదే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిట్ చేయాల్సి వస్తే ఇండివిజువల్ హెచ్యుఎఫ్ కూడా ఐసిడిఎస్ ఫాలో అవ్వాలి. అర్థమైందా? ఐసిడిఎస్ ఏ హెడ్స్కి అప్లై అవుతాయి? అదే హెడ్స్. పీజీబీపీ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. పీజీబీపీ హెడ్కి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్కి మాత్రమే ఐసిడిఎస్ ఫాలో అవ్వాలి. ఐసిడిఎస్కి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఉన్న ప్రొవిజన్స్కి ఏదైనా కాన్ఫ్లిక్ట్ వస్తే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏం చెప్తే అది ఫాలో అవ్వాలంటే ఐసిడిఎస్ పక్కన పెట్టమని చెప్తున్నాడు. ఎస్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఐసిడిఎస్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఐసిడిఎస్కి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్కి ఏదైనా కాన్ఫ్లిక్ట్ వస్తే అప్పుడు ఫాలో ద ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్. అలాగే ఐసిడిఎస్ అనేది ఇన్కమ్ కంప్యూటేషన్కి మాత్రమే యూజ్ చేయాలి, నాట్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అమ్మ. బుక్స్ మెయింటెనెన్స్ కాదు ఈ స్టాండర్డ్స్. దేనికోసం? ఇన్కమ్ కాలిక్యులేషన్కి మాత్రమే యూజ్ చేయండి. బుక్స్లో దీన్ని యూజ్ చేసి ఏం మార్పులు చేయొద్దు. బుక్స్లో ఉన్న డేటా నుంచి మీరు ఏం కాలిక్యులేట్ చేసేటప్పుడు, ఇన్కమ్ కాలిక్యులేట్ చేసేటప్పుడు స్టాండర్డ్స్ ఫాలో అవ్వండి, బుక్స్ని మార్చొద్దని చెప్తున్నాడు. ఐసిడిఎస్ మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ గురించి కాదు చెప్పేది, ఇన్కమ్ కంప్యూటేషన్ గురించి చెప్తుంది. అర్థమైందా? ఐసిడిఎస్ ఈజ్ మెంట్ ఫర్ కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్, నాట్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అమ్మ. బుక్స్ మెయింటైన్ చేసేటప్పుడు ఐసిడిఎస్ చెప్పినట్టు నువ్వు చేయక్కర్లా, ఆ బుక్స్ నుంచి ఇన్కమ్ కాలిక్యులేట్ చేసేటప్పుడు మాత్రమే ఐసిడిఎస్ స్టాండర్డ్స్ని ఫాలో అవుతూ ఉండాలి. అర్థమైందా? ఐసిడిఎస్కి సంబంధించిన ఇవి ఫండమెంటల్ పాయింట్స్ అమ్మ. ప్లస్ ఐసిడిఎస్లో 10 ఉన్నాయమ్మా, బట్ అందులో కొన్ని మనకు అవసరం లేని కొన్ని పాయింట్స్ ఉన్నాయి. బట్ అందులో నేను ఒక 4 చెప్తాను, ఆ 4 మాత్రం చెక్ చేసుకోండి. అకౌంటింగ్ పాలసీస్ అని ఒకటి ఉంది, ఫస్ట్ వన్ ఇంపార్టెంట్ అమ్మ. ఇంపార్టెంట్ స్టాండర్డ్స్ అని పెట్టుకుని నోట్ చేసుకోండి. అకౌంటింగ్ పాలసీస్ ఒకటి, ఇంపార్టెంట్ అమ్మా. అలాగే బారోయింగ్ కాస్ట్ అని ఉంది ఒక ఐసిడిఎస్ స్టాండర్డ్. బారోయింగ్ కాస్ట్ అంటే ఏదైనా అసెట్ కొనేటప్పుడు దానికి ఏమైనా లోన్స్ అవి తీసుకుంటే ఏం చేస్తారు? లోన్స్ తీసుకుని అసెట్స్ కొంటే దాని మీద పే చేసే ఇంట్రెస్ట్ని అప్ టు ద అసెట్ ఫస్ట్ పుట్ టు యూజ్ వరకు కాస్ట్కి యాడ్ చేయాలి. ఎలాంటి పాయింట్స్ అన్ని దాంట్లో ఉంటాయి, బారోయింగ్ కాస్ట్లో ఉంటాయి. బారోయింగ్ కాస్ట్ అమ్మ 6. రెవెన్యూ రికగ్నిషన్ ఒకటమ్మా 9. ఐసిడిఎస్ 4 ఒకటి, 1 ఒకటి, 9 రెవెన్యూ రికగ్నిషన్ ఒకటి. రెవెన్యూ రికగ్నిషన్ ఇది కూడా నీకు ఏదైనా బిజినెస్లో భాగంగా గవర్నమెంట్స్ నుంచి ఏమైనా సబ్సిడీస్ గ్రాంట్స్ వస్తే
అవన్నీ నువ్వేం చేయాలో చెప్తుంది ఆ స్టాండర్డ్లో. నువ్వు ఒకవేళ గవర్నమెంట్ నీకు ఇచ్చిన సబ్సిడీ ఎసెట్ కోసం అయితే, ఏదైనా ఒక ఎసెట్ కొనటానికి గవర్నమెంట్ నీకు ఏమైనా సబ్సిడీ ఇస్తే దాన్ని ఎలా రికగ్నైజ్ చేయాలి బుక్స్లో? ఆ కాస్ట్ ఆఫ్ ఎసెట్లోంచి లెస్ చేసి చూపించాలి. ఒకవేళ ఎసెట్ పర్పస్ కాకుండా వేరే ఏ పర్పస్కి ఇచ్చినా దాన్ని సెపరేట్గా ఇన్కంలో చూపించాలి. P&L అకౌంట్లో క్రెడిట్ సైడ్ చూపించాల్సి ఉంటుంది. ఇలా రెవెన్యూ రికగ్నిషన్ గురించి చెప్పేదే ICDS అమ్మ. బట్ ఇంకొకటి ఉందమ్మా ఇంపార్టెంట్, బారోయింగ్ కాస్ట్ అయిపోయిందా? 7 ఏంటమ్మా? గవర్నమెంట్ గ్రాంట్స్ 4 ఉన్నాయి టోటల్. కన్స్ట్రక్షన్ వద్దాం, కన్స్ట్రక్షన్ వద్దు, ఫారిన్ ఎక్స్చేంజ్ అని ఉంటుంది కదా అది కూడా వద్దమ్మా, ఇన్వెంటరీ కూడా వద్దు. అంతే, త్రీ వచ్చినాయా మా? ఒకసారి లాస్ట్ వన్, లాస్ట్లో ఏంటంటే మనకు అసెస్మెంట్ ప్రొసీజర్ అని ఉందమ్మా. అసెస్మెంట్ ప్రొసీజర్లో 143(1), 143(3), 144 అనే 3 అసెస్మెంట్స్ ఉంటాయి. సమ్మరీ, స్క్రూటనీ, బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ అమ్మా. అసెస్మెంట్స్ 3 అసెస్మెంట్స్. మనకున్న వాటిలో 3 ఇంపార్టెంట్ అసెస్మెంట్స్ అమ్మా. సమ్మరీ అసెస్మెంట్ సెక్షన్ 143 సబ్సెక్షన్ 1. Subsection 3 scrutiny assessment. Section 144 best judgment assessment. సమ్మరీ అసెస్మెంట్, స్క్రూటనీ అసెస్మెంట్, బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్. మా సాధారణంగా ఈ ఇన్కమ్ ట్యాక్స్లో అసెసీ యొక్క డ్యూటీ ఒకటి ఉంటుంది. ఏంటి, వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ అసెసీ అంటే ఎవ్రీ ఇయర్ వాడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని డిపార్ట్మెంట్కి ఫైల్ చేయాలి. ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ ద డ్యూటీ ఆఫ్ ద అసెసీ అమ్మ. అసెసీ తన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయాలి. ఇయర్లీ వాలంటర్లీ సబ్మిట్ చేయాలి. 139 సబ్సెక్షన్ 1లో డేట్స్ ఉన్నాయి కదా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ చాప్టర్లో, ఆ డేట్స్ లోపు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ చేసే వర్క్ని ఏమంటాం? మన అసెసీ వైపు నుంచేమో రిటర్న్ ఫైలింగ్ అంటాం. డిపార్ట్మెంట్ వైపు నుంచి ఏం జరుగుతుందంటే ఆ రిటర్న్ ఆఫ్ ఇన్కంలో చెప్పిన డీటెయిల్స్ని దగ్గర పెట్టుకుని వాడు అసెస్మెంట్ చేస్తాడు. అంటే ఇప్పుడు అసెస్మెంట్ చేయాల్సింది అసెసీనా డిపార్ట్మెంటా? డిపార్ట్మెంట్ చేయాలమ్మా. బేస్డ్ ఆన్ ద డీటెయిల్స్ సబ్మిటెడ్ బై ద అసెసీ త్రూ హెస్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. రిటర్న్ ఫైలింగ్లో ఏముంటాయి మీరు చెప్పండి? రిటర్న్ ఫైలింగ్లో ఏముంటాయి? ఇప్పుడు నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసావు డిపార్ట్మెంట్కి, అందులో ఏముంటాయి డీటెయిల్స్? ఆ ఇయర్లో నీకు ఎక్కడెక్కడి నుంచి ఇన్కమ్స్ వచ్చినాయి, నీ ఇన్కమ్ డీటెయిల్స్ని డిపార్ట్మెంట్కి పంపిస్తున్నావు ఒక డాక్యుమెంట్ రూపంలో. సో రిటర్న్ ఆఫ్ ఇన్కంలో ఏముంటాయి? ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద అసెసీ అండ్ ద ట్యాక్స్ లయబిలిటీ రిలేటెడ్ డీటెయిల్స్ని డిపార్ట్మెంట్కి ఒక డాక్యుమెంట్ రూపంలో సబ్మిట్ చేయటాన్ని రిటర్న్ ఫైలింగ్ అంటాం. అర్థమైందా? బట్ డిపార్ట్మెంట్ వైపు నుంచి ఏంటి అంటే నువ్వు ఇచ్చిన డీటెయిల్స్ కరెక్టా కాదా వెరిఫై చేసుకుని ట్యాక్స్ ఫైనల్ చేయాల్సిన ప్రొసీజర్ ఉంది. దాన్ని ఏమంటాం? అసెస్మెంట్ ప్రొసీజర్ అంటాం. అంటే అసెస్మెంట్ నువ్వు చేయాలా డిపార్ట్మెంట్ చేయాలా? డిపార్ట్మెంటే చేయాలి. నువ్వు ఓన్లీ ఎంతవరకు చేస్తే చాలు? నీ రిటర్న్ ఫైలింగ్ నువ్వు చేస్తే చాలు. అంటే నీ డీటెయిల్స్ని నువ్వు డిపార్ట్మెంట్కి పంపించాలి. ఆ డీటెయిల్స్ దగ్గర పెట్టుకుని అవి కరెక్టా కాదా చెక్ చేసుకుని నీ ట్యాక్స్ ఎంతో ఫైనల్ చేసే ఒక ప్రొసీజర్ని ఏమంటాం? అసెస్మెంట్ ప్రొసీజర్ అంటాం. ఇది చేయాల్సింది డిపార్ట్మెంట్ అమ్మ. ఈ అసెస్మెంట్ ప్రొసీజర్ మెయిన్గా 3 టైప్స్లో ఉంటాయి. ఏంటది? సమ్మరీ, స్క్రూటనీ, బెస్ట్ జడ్జిమెంట్. సాధారణంగా ప్రతి సంవత్సరం ప్రతి కమిషనరేట్కి లక్షలాది రిటర్న్స్ వస్తాయమ్మ. మీరు ఒక గుంటూరులో చూస్తేనే 5 to 6 lakhs రిటర్న్స్ ఫైల్ అవుతాయి ఎవ్రీ ఇయర్. ఇన్ఫ్యాక్ట్ ప్రతి ట్యాక్స్ పేయర్ కూడా రిటర్న్ ఫైలింగ్ చేస్తారు. 2.5 lakhs దాటి బేసిక్ ఎగ్జామ్షన్ దాటి ఇన్కమ్ ఉన్న ఎవ్రీబడి ఈజ్ లైబుల్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. మరి 2.5 lakhs అంటే అది పెద్ద ఇన్కమ్ ఏం కాదు కదా. రోడ్డు పక్కన ఉన్న ప్రతి షాప్లోనూ ఆ ఇన్కమ్ ఉంటుంది. అంటే వాళ్ళందరూ ఖచ్చితంగా రిటర్న్ ఫైల్ చేయాలి. ఇలా శాలరీడ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు గుంటూరులో? అలాగే హౌసెస్ రెంట్కి ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? క్యాపిటల్ గెయిన్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు?
టోటల్ ఇన్కమ్ 2.5 lakhs దాటితే రిటర్న్ ఫైల్ చేయాలి. అలా చూస్తే ఒక గుంటూరులోనే దాదాపు 5 నుంచి 6 lakhs రిటర్న్స్ ఫైల్ అవుతాయి డిపార్ట్మెంట్కి. మరి ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని ల్యాక్స్ ఆఫ్ రిటర్న్స్ని వెరిఫై చేయటం అనేది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ అమ్మ. అర్థమైందా? అంత మ్యాన్ పవర్ వాళ్ళ దగ్గర ఉండదు. అర్థమైందా? అంత మ్యాన్ పవర్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండదు. అందుకే డిపార్ట్మెంట్ 2 రకాల అసెస్మెంట్స్ని యూస్ చేస్తుంది. ఒకటి ఏంటంటే సమ్మరీ అండ్ స్క్రూటనీ అంట. సమ్మరీ అసెస్మెంట్ అంటే వాడు ఒక బేసిక్ చేంజెస్ ఏమైనా ఉంటాయి, ఏం లేదు. సమ్మరీ అసెస్మెంట్ ఎక్స్పర్ట్సే చేయక్కర్లా. డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న ఒక కంప్యూటర్ ఆపరేటర్కి ఇచ్చి ఆ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ని వాళ్ళు కొన్ని చేంజెస్ చెప్తారు. ఇందులో ఇవేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో చూసి ఆ వెరిఫై చేసి ఆ రిటర్న్ని ఓకే చేసి పక్కన పెట్టామని చెప్తారు. ఈవెన్ ఆ కంప్యూటర్ ఆపరేటర్ అది వెరిఫై చేసి, అంటే టోటలింగ్ మిస్టేక్స్ కానీ అర్థమెటికల్ మిస్టేక్స్ కానీ ఏవైనా కాలిక్యులేషన్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఇలాంటివి ఏవైనా ఉంటే అవి మాత్రమే చెక్ చేసి ఆ రిటర్న్ని ఓకే చేస్తారు. దాన్ని ఏమంటాం? సమ్మరీ అసెస్మెంట్. అంటే పెద్దగా వెరిఫికేషన్ ఉండదు ఆ రిటర్న్స్కి. కానీ ఏం చేస్తారంటే ఇప్పుడు 5 లక్షల రిటర్న్స్ వచ్చినాయి డిపార్ట్మెంట్ దగ్గరికి. అందులో వీళ్ళు ఏం చేస్తారంటే ర్యాండమ్గా కొన్ని రిటర్న్స్ ఏం చేస్తారంటే సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసి ఆ సెలెక్టెడ్ రిటర్న్స్కి మాత్రం స్క్రూటనైజ్ చేయటం జరుగుతుంది. అంటే కొంచెం ఇన్డెప్త్ ఎనాలిసిస్ చేసి లోపడున్న ట్రాన్సాక్షన్స్ అన్నీ కరెక్టా కాదా చెక్ చేసి అప్పుడు ఆ ట్యాక్స్ ఫైనలైజేషన్ చేసే ప్రొసీజర్ ఏమంటాం? స్క్రూటనీ అసెస్మెంట్. అంటే ప్రతి రిటర్న్కి సమ్మరీ జరుగుతుంది, బట్ ప్రతి రిటర్న్కి స్క్రూటనీ జరగాలన్న రూల్ ఏమీ లేదు. స్క్రూటనైజ్ అనేది కొన్ని సెలెక్టెడ్ రిటర్న్స్కి మాత్రమే చేస్తారు. చెప్పాను కదా, డిపార్ట్మెంట్ దగ్గర అంత మ్యాన్ పవర్ ఉండదు. కాబట్టి ఉన్న టైంలోనే, ఎందుకంటే రిటర్న్ ఫైలింగ్ అనేది లైఫ్ టైంలో ఒక్కసారి జరిగేది కాదు. ఎవ్రీ ఇయర్ రిటర్న్ ఫైలింగ్ ఉంటుంది కదా. పోనీ ఈ రిటర్న్సే కదా, పోనీ వెరిఫై చేద్దాంలే లేట్ అయినా పర్లేదు అని ఊరికి అలా స్లోగా చేసుకుంటూ వెళ్ళాడు అనుకోండి, ఏం జరుగుతుంది? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రిటర్న్స్ వచ్చేస్తాయి, మళ్ళీ ఇంకొక 5 lakhs రిటర్న్స్ వస్తాయి. అందుకే ఏంటంటే ఎప్పటికప్పుడు స్పీడ్గా కంప్లీట్ చేయాలి. ఆ కంప్లీట్ చేయటంలో భాగంగా వీళ్ళు 2 రకాల అసెస్మెంట్ యూస్ చేస్తారు. వన్ ఈజ్ సమ్మరీ అండ్ స్క్రూటనీ. అంటే సమ్మరీ కంటే స్క్రూటనీ కొంచెం ఇన్డెప్త్ అనాలిసిస్లోకి వెళ్ళి వాళ్ళకి ఏవైనా డౌట్స్ వస్తే దానికి నోటీస్ ఇష్యూ చేస్తారు. ఎవరికి? అసెసీకి. ఇది ఎందుకు ఇలా తీసుకున్నావు, మా దృష్టిలో ఈ అమౌంట్ ఇలా అనిపిస్తుంది, రీజన్ ఏమైనా చెప్తావా అని అడుగుతారు. దానికి ఆన్సర్ తీసుకుని అప్పుడు ఫైనల్ చేయటం జరుగుతుంది. ఎక్కడెక్కడ డౌట్స్ వస్తే అన్ని క్లారిఫై చేసుకుంటారు. ఇది స్క్రూటనీ అసెస్మెంట్ అంటాం. సమ్మరీ, స్క్రూటనీ రెండిట్లో వేరియేషన్ ఉంది. థర్డ్ వన్ ఏంటంటే బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ అమ్మ. బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ అనేది వైలేషన్స్ జరిగితే చేస్తారు. సాధారణంగా నువ్వు రిటర్న్ ఫైల్ చేయాలి కదా డిపార్ట్మెంట్కి, ఫైల్ చేయలా, నువ్వు రిటర్న్ ఫైల్ చేయలేదు, 139(1) డేట్ ఏమైపోయింది, దాటిపోయింది, ఫైల్ చేయలా. ఫైల్ చేయకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళు నీకు నోటీస్ ఇస్తారు, రిటర్న్ ఫైల్ చేయమని టైం ఇస్తారు, కొంత టైం. ఎందుకు ఫైల్ చేయలేదు, ఫైల్ చేయ అర్జెంటుగా. దానికి కూడా నువ్వు రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడేం చేస్తారంటే ద అసెస్మెంట్ వాజ్ కంప్లీటెడ్ టు ద బెస్ట్ ఆఫ్ దైర్ నాలెడ్జ్ అమ్మ. సాధారణంగా అసెస్మెంట్ అనేది ఎలా చేస్తారు? బేస్డ్ ఆన్ ద డీటెయిల్స్ సబ్మిటెడ్ బై అసెసీ. నువ్వు ఇచ్చిన రిటర్న్ ఫైలింగ్ డీటెయిల్స్ని బట్టి అసెస్మెంట్ చేయడం జరుగుతుంది. కానీ బెస్ట్ జడ్జిమెంట్లో నువ్వేమి ఇవ్వాల, అసలు నువ్వు రిటర్న్ ఫైల్ చేయాలా, నువ్వు రిటర్న్ ఫైల్ చేయకుండానే నీ అసెస్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. అందుకే దాన్ని ఏమన్నాం? బెస్ట్ ఆఫ్ దైర్ నాలెడ్జ్ అన్నాం. బికాస్ దేర్ ఈజ్ నో ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ అసెసీ. అసెసీ నుంచి డీటెయిల్స్ ఏమి రాలేదు వాళ్ళకి, ఎందుకంటే వాడు ఏం ఫైల్ చేయాల, రిటర్న్ ఫైల్ చేయలేదు. కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళు అసెస్మెంట్ అనేది వాళ్ళ నాలెడ్జ్ని బట్టి చేస్తారు, బెస్ట్ ఆఫ్ దైర్ నాలెడ్జ్ ప్రకారం చేస్తారు. అందుకే దాన్ని ఏమంటాం? బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్. బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ ఈజ్ ఎ పనిష్మెంట్ అమ్మ. అంతదాకా తెచ్చుకున్నది నువ్వే కదా. కాబట్టి బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ అయిపోయిన తర్వాత నీకు నోటీస్ పంపుతారు. ఆ నోటీస్ ఏంటి? రిటర్న్ ఫైల్ చేయమని కాదు, డిమాండ్ నోటీస్ అంటాం. దానికి నువ్వు ఎంత ట్యాక్స్ పే చేయాలి, ఆ ట్యాక్స్కి ఏమి యాడ్ చేస్తారు? పెనాల్టీస్, ఇంట్రెస్ట్లు కూడా కలిపి మా లెక్క ప్రకారం నీ ట్యాక్స్ ఎంత వచ్చింది పే చేయమని అడుగుతారు. అర్థమైందా? ఇది బెస్ట్ జడ్జిమెంట్. అంటే బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్లో అసెసీ డీటెయిల్స్ ఇవ్వలేదు, ఇవ్వకపోయినా చేసే అసెస్మెంట్ని ఏమంటాం? బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ అంటాం. ఇట్స్ ఎ పనిష్మెంట్ అమ్మ అసెసీకి, పనిషబుల్ ప్రొవిజన్, టూ డేంజరస్ స్టేటస్ ఇది బెస్ట్ జడ్జిమెంట్ అనేది. పార్ట్నర్షిప్ ఫామ్లో కూడా చాలా సివియర్ పనిష్మెంట్స్ ఉంటాయి బెస్ట్ జడ్జిమెంట్ కనుక జరిగితే. పార్ట్నర్షిప్ ఫామ్ మీద బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ జరిగితే ఫామ్ పార్ట్నర్కి పే చేసే ఇంట్రెస్ట్ రెమ్యూనరేషన్ని ఫామ్ బుక్స్లో ఎక్స్పెండిచర్ కింద అలౌ చేయడు. ఇలా చాలా పనిష్మెంట్స్ ఇస్తారు బెస్ట్ జడ్జిమెంట్. అంతదాకా తెచ్చుకోవద్దని చెప్తున్నాడు. అర్థమైందా? సో అసెస్మెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types అమ్మ: సమ్మరీ, స్క్రూటనీ, బెస్ట్. ఇది పనిషబుల్ ప్రొవిజన్ అమ్మ.
వైలేషన్స్ జరిగితే వస్తుంది. ఇది ఎప్పుడు వస్తుంది? వైలేషన్స్. బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ చేసేటప్పుడు నీకు తెలియకుండానే నీ ఇన్ఫర్మేషన్ కొంత గ్యాదర్ చేస్తారు డిపార్ట్మెంట్ వాళ్ళు త్రూ పాన్ నెంబర్ ద్వారా. మీరు ఎక్కడెక్కడైతే పాన్ నెంబర్ నోట్ చేస్తావో అవన్నీ ఎవరికి అప్డేట్ అవుతాయి? డిపార్ట్మెంట్కి అప్డేట్ అవుతాయి. అంటే దాని ద్వారా ఒక కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది కాకుండా నీ ప్రీవియస్ రిటర్న్స్ ఉంటాయి కదా, ఈ సంవత్సరం అయితే ఫైల్ చేయలేదు బట్ లాస్ట్ ఇయర్ ఫైల్ చేసి ఉంటావు కదా, లాస్ట్ ఇయర్ రిటర్న్స్ బయటకు తీసుకొచ్చి దాన్ని బేస్ చేసుకుని కొంత ఎస్టిమేటెడ్ ఫిగర్స్ని తీసుకుంటారు. అర్థమైందా? కొంత ఎంక్వైరీ చేస్తారు. ఇవన్నీ చేసే అసెస్మెంట్ని ఏమంటాం? బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ అంటాం. అర్థమైందా? ఇది పనిషబుల్ ప్రొవిజన్ అమ్మ. పాన్ నెంబర్ కాన్సెప్టే అది. నీకు తెలియకుండానే నీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది పాన్ నెంబర్. ఇది అసెస్మెంట్ ప్రొసీజర్ అమ్మ. సెట్ ఆఫ్ ఏం చిన్న టేబుల్, అది ఓన్గా ఈజీ చాప్టర్ కదా.